హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల తుంగభద్ర. గోవిందరాజుల సీతాదేవి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. తుంగభద్ర నది ఆనకట్టని అలలు ఢీకొని బ్రిడ్జి మీద నిల్చున్న డాక్టర్ చంద్రమోహన్ని సన్నటి తుంపరలతో పన్నీటి జల్లుల్లా తడుపుతున్నాయి. చంద్రమోహన్ ఆ నదినే తిలకిస్తున్నాడు. డ్యాం పార్కులోని పూల చెట్లు విరగపూశాయి. తుంగభద్ర స్టీలు కంపెనీ నిర్విరామంగా పనిచేస్తోంది. వైకుంఠ్ గెస్ట్ హౌస్లో అప్పుడే దీపాలు వెలిగాయి. అఫీషియల్ క్వార్టర్స్లో కూడా దీపాలు వెలుగుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రామకృష్ణ ఇంటి గేటు ముందు నౌకరు గోపి కునికిపాట్లు పడుతున్నాడు. అందమైన ఫియట్ కారు గేటు ముందు ఆగగానే గోపి ఉలిక్కిపడి లేచి గేటు తీశాడు. శ్రీహరి కారు గ్యారేజ్లో పెట్టి విసుగ్గా లోపలికొస్తూ, వదినా, ఓ వదినా, మంచినీళ్ళు ఇదిగో. నీ చెల్లెలు ఈ రోజు రాలేదు. మీ చెల్లెల్నింక వస్తున్నా వస్తున్నా అంటూ చెత్త ఉత్తరాలు రాసి నా ప్రాణం తీయద్దని గట్టిగా రాశాయి. ప్రతిసారి ఆ దొరసానొస్తోందని నేను స్టేషన్కి వెళ్ళలేక అక్కడ వెయిట్ చేయలేక చూస్తున్నాను. అసలే గంటన్నర లేటు వెధవ రైలు. విసుగంతా ముఖంలో కనిపిస్తుంటే బూటు లేసి విప్పుకుంటూనే గబగబా అనేస్తున్నాడు. చిన్నన్నా, మరే పిన్నొచ్చేసింది. 5 ఏళ్ల రేఖ హరి వెనక నిల్చుని భుజాలు పట్టుకుని ఊపుతూ అంది. శశికళ చల్లటి నీళ్లందిస్తూ తాగవయ్యా అంది. వచ్చేసిందా? అరే, ఎలా వచ్చింది? చెప్పకుండా నవ్వుతున్నావా? గుర్తుంచుకో. మూతి బిగించి చుట్టూ చూశాడు. వచ్చినవారు ఎక్కడా అన్నట్టు. ఎవరక్కా అంత బిగ్గరగా మాట్లాడుతున్నారు? ముఖం టర్కీ టవల్తో తుడుచుకుంటూ హాల్లోకి వచ్చిన కృష్ణవేణి అక్కడే ఆగిపోయింది. తెల్లగా, పొడుగ్గా, సన్నగా బొమ్మలా నిల్చున్న కృష్ణవేణిని చూస్తూ, ఎంత పెద్ద కళ్ళు, అందమైన ముక్కు, దానిమ్మ గింజల్లాంటి పొలివరస, ఎంత అందంగా ఉంది వదిన చెల్లెలు. చాలా బాగుంటుందని వదిన గర్వంగా చెప్తే ఓహో అనుకున్నాడు. కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు. వేణి, ఇతనే మా శ్రీహరి. నీకోసం స్టేషన్కి వెళ్ళి నువ్వు రాలేదని చాలా చాలా కోపగించుకుంటున్నాడు. ఇప్పటికీ నీ కోసం స్టేషన్కి వెళ్లడం 12వ సారట అంది శశికళ నవ్వుతూ. కాదు, 14వ సారి. హరి ఇంకా కోపం తెచ్చిపెట్టుకుంటూ వేణి నమస్కరిస్తుంటే కంగారు పడిపోయి నమస్తే అన్నాడు, ఆమె మీద నుంచి దృష్టి మరల్చుకుంటూ. మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించాలి. మీకు టెలిగ్రామ్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రాం మార్చుకున్నాను. మా ఫ్రెండ్స్ బళ్ళారి కారులో వెళుతూ నన్ను ఇక్కడ దించి వెళ్లారు. సారీ చెప్పింది వేణి. ఇప్పటికైనా వచ్చారు, అంతే చాలు. నవ్వుతూ కట్టెను తప్పించుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అక్క, మీ లక్ష్మణస్వామి అప్పుడే తగుకి దిగేందుకు సిద్ధపడేటట్లున్నాడు. నేను మాత్రం అతని మాట సాగనివ్వను. ఆ తర్వాత చివాట్లు పలహారం పెట్టద్దు. అబ్బా, కారులో నుంచి కాలు లోపల పెట్టావో లేదో అప్పుడే తగువులా? లేకుంటే ఏంటి? 14 సార్లు మీకోసం స్టేషన్కొచ్చి తిరిగి వెళ్ళానని లెక్క వేస్తుంటేను. అబ్బబ్బా, అదంతా సరే. అక్కడ బాబాయ్ వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ శశికళ ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే ఫుల్ స్టాపు కామా లేకుండా కృష్ణవేణి జవాబులు ఇచ్చేస్తోంది. గంట గడిచిపోయింది. రేఖ, బాబు అక్కడే నిద్రపోయారు. హరి కడుపులో ఎలుకలు గల్లంతు చేస్తున్నాయి. కాని ఆ ఇద్దరూ ఇదేమీ గమనించే స్థితిలో లేరు. కొత్తవాళ్లు ఎవరొచ్చినా వదినింతే. అందులో గారాల చెల్లెలు రాకరాక అపురూపంగా వచ్చింది. ఇంక మాకు సమయానికి అన్నం ప్రాప్తం ఉండదు కాబోలు. హరి ఓపిక పట్టలేక చివరికి వదినా, ఆకలి అన్నాడు. మరిది పిలుపుకి శశికళ తలెత్తి గడియారం చూసింది. అయ్యో, అప్పుడే 10:30. లేవే వేణి, అందరం ఒకేసారి భోంచేద్దాం అంటూ లేచింది. అక్క, బావగారు క్యాంపు నుంచి ఎప్పుడొస్తారు? ఆ హాలంతా పరీక్షిస్తూ అడిగింది కృష్ణవేణి. 4 రోజుల్లో వచ్చేస్తారు. హరి, రానాయనా అంటూ వంటగదిలోకి వెళ్ళింది శశికళ. ఎన్ని రోజులుగానో ఈ అక్క దగ్గరికి రావాలన్న కోరిక ఈనాటికి నెరవేరింది. కారు దిగి గేటు తీసుకుని లోపలికొస్తుండగానే ఎంతో అందమైన పూలతోట ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. తెల్లగా నక్షత్రాల్లా విచ్చుకున్న సన్నజాజి పువ్వులు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంటే స్నేహితులందరికీ తన అక్కని పరిచయం చేసింది. వాళ్ళు అరగంటుండి వెళ్ళిపోయారు. చక్కటి ఇల్లు, చుట్టూ అందమైన తోట, ఎంత బాగుంది అనుకుంది మనసులో. వేణి పినతల్లి కూతురు శశికళ. అయినా ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు. హైదరాబాద్ నుంచి ఈ తుంగభద్ర డ్యాంకి ఒక్కసారి ఎగురొచ్చినట్లే అనిపిస్తోంది వేణికి. అక్క కూతురు కొడుకు ఓదలాడుకుని చివరికి ఇద్దరు వేణి దగ్గరే నిద్రపోయారు. ఆ ఇద్దరిని దగ్గరగా లాక్కుని మత్తుగా కళ్ళు మూసుకుంది. సాయంత్రం 5 గంటలు దాటింది.
శ్రీహరి కాలేజీలో బేకా 3వ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ నుంచి వచ్చి టిఫిను కాఫీ తీసుకుని టెన్నిస్ బ్యాట్ పట్టుకుని క్లబ్కి బయలుదేరుతుంటే లోపల నుంచి శశికళ, వేణికేమీ తోచడం లేదట, అలా నీతో షికారుకి తీసుకెళ్ళు, కావాలంటే కారు తీసుకుని వెళ్ళు, లేకుంటే పార్కుకి వెళ్ళిరండి ఆర్డరు జారీ చేసింది. హరికి ఎవరైనా సరే టెన్నిస్ టైంలో ఏ పని చెప్పినా మింగేసేటంత కోపం వస్తుంది. ముఖం చిట్లించేశాడు. అన్నయ్య వస్తారేమో, నేనింట్లో లేకుంటే ఎలా, కాస్త ఈ రోజుకి ఆ బ్యాట్ ఎలా ఇవ్వు. నాయన కదూ, అదిగో వేణి కూడా తయారైంది. ఇక తప్పలేదు. ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల వెంట షికారుకు వెళితే దారిలో స్నేహితులెవరన్నా చూస్తే ఇంకా ప్రాణాలు తీసేస్తారు. అదీ కాక అసలే కొత్త. ఆ అమ్మాయితో కబుర్లెలా చెప్పడం? వదిన దగ్గర తప్ప మరి ఎవరి దగ్గరైనా మాటలు కరువు అవుతాయే. నేను రెడీ. ఫుల్ ముస్తాబుతో రెడీ అయి వచ్చింది. ఇంకా తప్పదు అనుకుని కారు తీసుకుని వస్తానుండండి అన్నాడు వేణి ముఖం మీద నుంచి తన దృష్టిని బలవంతంగా మళ్లించుకుంటూ. వద్దొద్దు, హాయిగా నడిచి వెళ్ళిపోదాం. ముందుకు నడిచింది. చచ్చాం పో. గత్యంతరం లేక వెంట నడుస్తున్నాడు. ఎక్కడికి వెళదామంటారు? అతను బెదిరిపోవడం గ్రహించి తనే చనువు తీసుకుంటూ అంది. ఎక్కడికి కావాలంటే అక్కడికే వెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ ఏమేమున్నాయో నాకేం తెలుసు? నీ చెప్తానుగా. వైకుంఠ్, కైలాస్, ఇంద్రభవన్, ఇంకా ఏంటి వైకుంఠానికి సరాసరి తీసుకెళ్ళిపోతారా మీ ఇంటికొచ్చిన అతిథుల్ని? ముఖం చిట్లించి చూస్తూ అంది. ఓ, మీరు కావాలంటే వైకుంఠానికే కాదు కైలాసానికి తీసుకువెళ్ళగలను, కానీ మీరిలా రాలేరు. అంటే మీ ఉద్దేశం? ఇంత పరిహాసంగానా మాట్లాడేది? హరి గాబరా పడ్డాడు. తన మాట ఎలా గాయపరిచిందో అర్థం కాలేదు. వదిన మీద చెప్పలేనంత కోపంగా కూడా ఉంది. ఏం మాట్లాడినా ఈ అమ్మాయికి కోపమే వస్తుందేమిటి కర్మ? వేణి ముఖం మార్చుకుంది. తప్పదు గనుక ఆమెను అనుసరిస్తున్నాడు హరి. 5 నిమిషాలు ఇద్దరిలో ఏ ఒక్కరూ మాట్లాడలేదు. కృష్ణవేణి కాస్త దూరంగా కనిపించే బ్రిడ్జిని, దాని మీద గమ్మత్తుగా కనిపిస్తున్న గేట్లు ఎత్తునే చూస్తూ ఎదురు దెబ్బ తగిలి అబ్బా అంది. ఎదురుగా వస్తున్న శేషగిరి శ్రీహరిని చూస్తూనే, ప్రాణప్రదమైన టెన్నిస్ విడిచి షికారు బయలుదేరమేమిట్రా, తుఫాను రాదు కదా అంటూ కళ్ళతోనే ప్రశ్నించాడు ఎవరి సుందరి అని. ఒంటరిగా కనిపించినప్పుడు పలకరించడం అలవాటు లేకున్నా ఇలాంటప్పుడు ఎంతో పూసుకుని మరీ మాట్లాడతారు శేషగిరి లాంటి వాళ్ళు. హరి పరిచయం చేశాడు. మా వదిన సిస్టర్ మిస్ కృష్ణవేణి. ఇతను శేషగిరి, పవర్ హౌస్లో వర్క్ చేస్తున్నాడు. నమస్తే. శేషగిరి చేతులు జోడించాడు, కళ్ళజోడులోంచి నకచక పర్యంతం పరీక్షిస్తూ. నమస్తే. శేషగిరి కబుర్లు చెబుతూ ఆ ఇద్దరిని అనుసరించాడు. కాకి ప్యాంటు, దాని మీద పెద్ద పెద్ద గళ్ళ షర్టు టక్ చేసి మాటిమాటికి పెద్దగా నవ్వుతూ జోకులు విసురుతూ కబుర్లు చెప్తున్నాడు. డ్యామ్ పార్క్ వైపు వెళ్లారు ముగ్గురు. మీరిక్కడికి రావడం ఇదేం మొదటిసారి అనుకుంటాను. అవును. అలా చెప్పండి, లేకుంటే నేను చూసే ఉండేవాణ్ణి అన్నట్లు నవ్వి. ఈ హరి పెద్ద టెన్నిస్ ఛాంపియన్. ఒక్క సాయంత్రం కూడా కోర్టుకి రావడం మాండు. ఈ రోజు పాపం చాలా అమూల్యమైన కాలం వేస్ట్ అయిందని మహా బాధపడుతున్నాడు కదూ హరి? నేను చెప్పింది కరెక్టే కదూ? కాదు, పొడిగాని ఇక్కడ బాగుంది, పచ్చగడ్డి మెత్తగా ఉంది, కూర్చుందాం. ఆ ఇద్దరి ఆమోదం తెలుసుకోకుండానే కరిచి పరిచి చతికిల పడ్డాడు. శేషగిరి కృష్ణవేణి నవ్వుతూ కూర్చున్నారు. కృష్ణవేణి చుట్టూ చూసింది. రంగురంగుల పువ్వులు, పచ్చటి గడ్డి, దూరంగా ఆనకట్ట. రిజర్వాయర్ మీద నుంచి వచ్చే చల్లటి గాలి కృష్ణవేణి పైటని ఎగరగొడుతుంటే ఓ చేత్తో అదిం పట్టుకుని మరో చేత్తో కళ్ళకు అడ్డం పడుతున్న ముంగురులని పైకి నెడుతూ, చాలా బాగుంది, అచ్చంగా బృందావన గార్డెన్లా ఉంది, ప్రతి సమ్మర్లోనూ రావాలనిపిస్తోంది అంది దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ. మీరే కాదు, మా డ్యామ్కి ఎవరొచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంటుందని అంటారు. అలా వస్తూ ఉంటారు కూడా. కొత్త వాళ్ళకి ఇక్కడ బాగుంటుంది. కానీ ఎప్పుడూ ఇక్కడే ఉండే మా లాంటి వాళ్ళకి కొత్తదనం కరువే బోరు కొడుతుంది. అందుకే ఎప్పుడూ కొత్త వాళ్ళ కోసం, సారీ, చుట్టాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. హరి దూరంగా ఎగిరే రంగురంగుల పిట్టల్ని చూస్తూ కూర్చున్నాడు. శేషగిరి కొత్త లేకుండా మాట్లాడుతున్నాడు. పాపం టెన్నిస్ పోయిందని మనసులో తిడుతున్నాడేమో. అయితే రోజు ఇలా లాక్కొస్తే ఏం చేస్తాడు? తనలో తనే నవ్వుకుంది కృష్ణవేణి. చూడండి, ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరిలో ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది. స్త్రీలు పురుషులు పాల్గొంటారు. వారం రోజులు చాలా బాగా జరుగుతుందిలేండి. ఎందరెందరో మంచి ప్లేయర్స్ వస్తారు. ఆంధ్ర నుంచి రామ్మోహన్ రావు, అప్పారావు, రాంబాబు, మద్రాస్ నుంచి కరీం టీము, ఇలా చాలా మంచి టీంలు వస్తాయి.
బాల్ బ్యాడ్మింటన్లో మన ఆంధ్రులదే పై చేయి సామాన్యంగా. ఒకసారి విజయవాడ నుండి వచ్చిన టీము స్టేడియంని అదరగొట్టేశారు. చాలా బాగా ఆడారులేండి. కృష్ణవేణి శ్రద్ధగా వింటోంది. ఇంతలో రామకృష్ణ గారి నౌకరు నారాయణ, హరిబాబు, అయ్యగారు జల్దీ రమ్మన్నారు మీ ఇద్దరిని, ఏదో టెలిగ్రామ్ వచ్చిందట అంటూ వగరుస్తూ వచ్చాడు. హరి, కృష్ణవేణి కంగారుగా లేచారు. జీప్ వాకిట్లో రెడీగా ఉంది. డ్రైవర్ వీళ్ళిద్దరి కోసమే అన్నట్లు ఎదురు చూస్తున్నాడు. వేణి, మా పినమామ గారికి యాక్సిడెంట్ అయ్యి అనంతపూర్ హాస్పిటల్లో ఉన్నాడట. అర్జెంటుగా వెళ్ళాలి. త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. హరి ఉంటాడు. నారాయణకి అన్నీ చెప్పాను. హరి, జాగ్రత్త అంటూ మరిదికి చెల్లెల్ని అప్పగించి జీప్ ఎక్కింది శశికళ. రామకృష్ణకి మనసులో ఎంతో బాధగా ఉన్న కృష్ణవేణిని ఒంటరిగా వదిలి వెళ్ళక తప్పలేదు. హరి, కృష్ణవేణి ఒంటరిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ కూడా తల్లిదండ్రుల వెంట వెళ్ళిపోయారు. ఇదేంటి, రాకరాకొస్తే ఇలా జరిగిందేమిటి? పొరపాటు చేశాను. నేను వాళ్లతో పాటు వెళ్ళి హైదరాబాద్ రైలెక్కేస్తే బాగుండేదేమో. ఈ ఆలోచన అప్పుడన్నా రాలేదు. కృష్ణవేణి ఉత్సాహం నీరు కారిపోయింది. ఇద్దరూ నీరసంగా సోఫాలో కూలబడ్డారు. వేణికి కళ్ళనీళ్లు తిరిగాయి. మీరు అలా ఉంటే ఎలా మాట్లాడాలో నాకు అసలే తెలీదు. కాస్త దయచేసి మామూలుగా ఉండండి. తలనొప్పిగా ఉందా? కాఫీ తెప్పించినా? నారాయణ, కాస్త కాఫీ తీసుకురా. వద్దు వద్దు, కళ్ళు మూసుకుని అంది. మీరలా అంటే ఎలా? ఇదిగో ఈ మాత్ర వేసుకుని కాస్త కాఫీ తాగితే తలనొప్పి పారిపోతుంది. కృష్ణవేణి కళ్ళు తెరవలేదు. ఇంకా ఎలా పిలవాలో తెలియక నారాయణ అందించిన కాఫీ టీపై మీద పెట్టి తల పట్టుకున్నాడు. పెద్ద చిక్కే వచ్చి పడింది. ఈమె బాధ్యత తన మీదుంచి అన్నయ్య వదిన వెళ్ళిపోయారు. హే భగవాన్, ఎలా గడుస్తాయి రోజులు? శ్రీహరి మనసులో లేదు. వేణి కనీసం బట్టలన్నా మార్చకుండా అలాగే పడుకుని నిద్రపోతోంది. లైట్ నీలం డెకరాన్ చీరకి వెడల్పాటి జరీ ఎంబ్రాయిడరీ బోర్డర్ అద్దినట్లు నిలిచింది. తెల్లటి పాదాల్ని సగం సగం కప్పి ఫ్యాన్ గాలికి మెల్లగా, అతి మెల్లగా కదులుతోంది బోర్డర్. అదే కలర్ జాకెట్ మోచేతుల కిందకి దిగి అందంగా కనిపిస్తోంది. మెడలో చైన్ లాంటి లాకెట్ పక్కకి వేలాడుతోంది. అలా వేణిని చూస్తూనే కళ్ళు మూసుకున్నాడు శ్రీహరి. హరిబాబు, భోంచేస్తారా అంటూ నారాయణ తట్టి లేపినప్పుడు మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. 10 గంటలు దాటింది. కృష్ణవేణి తనకి ప్రత్యేకించిన గదిలో ఎప్పుడు వెళ్ళి పడుకుందో తెలియనే లేదు. ఆ అమ్మ అన్నం వద్దన్నారు, మరి మీరు? నాకు వద్దు అంటూ తన గదిలోకి వెళ్ళి మంచానికి అడ్డం పడుకున్నాడు. నిద్ర రావడం లేదు. నారాయణ తలుపులన్నీ సరిగ్గా వేస్తున్న శబ్దం వినిపిస్తోంది. లాభం లేదు. టేబుల్ లైట్ స్విచ్ నొక్కి పుస్తకం తీసుకున్నాడు. ప్రతి పేజీలోనూ కృష్ణవేణి కనిపిస్తోంది. కోపం వచ్చి టక్కన మూసేశాడు. ఈమె 3వ అంతస్తు మీద నిల్చున్న సుందరి. మొదట అంతస్తులో మెట్ల గది లాంటి ఇరుకు జీవితం నాది. పొత్తు కుదరదు కనుక నోరు మూసుకుని పడుండు. అంతరాత్మ సన్నసన్నగా చివాట్లు వేస్తుంటే మనసు అంతరాత్మని ఇలా మొరాయిస్తోంది. నాకేం అక్కర్లేదు, నాకంత ఆశ లేదు అని. మరి అలాంటప్పుడు పుస్తకంలో వేణి ఎందుకు కనిపిస్తోంది? అందమైన ఆడపిల్ల ఎవరైనా ఆకర్షిస్తుంది, అంతే అంతే. విసురుగా వస్తున్న గాలికి టేబుల్ మీద పడున్న అద్దం కింద పడి పగిలిపోయింది. విసురుగా లేచి దబాలను మూసేశాడు కిటికీ రెక్కల్ని. ఆ రాత్రంతా జాగారం చేసి తెల్లవారుజామున కళ్ళు మూశాడు. హరిబాబు, 8 అయింది, కాఫీ తాగరు? నారాయణ తట్టి లేపిన తర్వాత కళ్ళు తెరిచాడు హరి. ప్రతిరోజు వదిన దోమతెర తొలగించి ముఖం మీద కప్పుకున్న దుప్పటి లాగేసి మేలుకొలుపు కాడితేనే గాని తెల్లవారినట్లు కాదు. మెలకు వచ్చినా తిరిగి బద్ధకంగా ముసుగు బిగించబోయి అన్నయ్య వదిన లేరన్న సంగతి గుర్తుకొచ్చి దుప్పటి లాగి పారేసి లేచాడు. నారాయణ, అమ్మగారికి కాఫీ ఇచ్చావా అన్నాడు తల దూకుంటూ. లేదు బాబు, మీకోసం ఆ అమ్మ ఎదురు చూస్తున్నారు. అయ్యో, రాత్రి ఆమె భోజనం కూడా చేయలేదే. అతిథి బాధ్యత గుర్తుకు రాగానే ఆదరాబాదరా బాత్రూంలోకి పరుగు తీశాడు. సారీ, ఆలస్యంగా నిద్ర పట్టింది, అందుకే మెలకు రాలేదు. పర్వాలేదు. కాఫీలు తాగిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికి. నారాయణ, అమ్మగారి స్నానం కాగానే క్యాంటీన్ నుంచి టిఫిన్ తీసుకునిరా. మరి తర్వాత భోజనం అది ఎలా? పోనీ నువ్వే వండేసే. ఏమండి, నారాయణ వంట మా వదినలాగా మీరు తినరా? కృష్ణవేణి జవాబు ఇవ్వకముందే నారాయణ, అమ్మ బాబాయ్, నేను గనక వంటగదిలో కాలు పెట్టానని అమ్మగారికి తెలిస్తే కాళ్ళు ఎరగొడతారు. అసలు ఎందుకు బాబు బాధ? నాయర్కి ఫోన్ ఇస్తా, క్యారియర్ తెచ్చేస్తాడు. ఏమంటారు అన్నట్లు చూశాడు ఇద్దరి వైపు.
నారాయణ ఫోన్ ఇస్తా అన్న మాటకి కృష్ణవేణికి నవ్వొస్తుంటే పెదవులు బిగబట్టి ఆపుకుంటోంది. శశికళ ఎంత ఆరోగ్యం బాగలేకున్నా వంట తనే చేస్తుంది. పూజ పూర్తి చేసుకుంటేనే గాని కాఫీ తాగదు. పిల్లలకి గాని హరికి గాని స్నానం చేయిందే కాఫీ ఇవ్వదు. హరి కాళ్ళు చేతులు కడుకునొచ్చి, వదినా స్నానం చేసేసాను కాఫీ అంటాడు. శశి దగ్గర అతని పప్పులు ఉడకో. వెళ్ళి మరోసారి చన్నీళ్లు తలారా స్నానం చేసేస్తే అప్పుడు కాఫీ దేవత ప్రత్యక్షమవుతుంది. లేకపోతే ఈ రోజుకు పనిష్మెంట్గా. అమ్మయ్యో వద్దు వద్దు, నిజంగా స్నానం చేసేస్తా అంటూ బాత్రూంలోకి పరిగెత్తుతాడు. ఇది ఆ ఇంటి దినచర్య. హరి ఒకటే హడావుడి పడిపోతున్నాడు. ఈరోజు బళ్ళారిలో టెన్నిస్ మ్యాచ్ ఫైనల్స్ ఉంది. వెళ్ళక తప్పదు. వెళితే రాత్రికి గాని రావడానికి వీల్లేదు. ఒంటరిగా వదిలిపెడితే వదిన ఏమన్నా అంటుందేమో ఆలోచిస్తూ ఉన్నాడు. నారాయణ, నువ్వు చెప్పిందే బాగుంది. నాయర్కి ఫోన్ చేసి క్యారియర్ తెమ్మను. కృష్ణవేణి కళ్ళప్పచెప్పి చూస్తూ కూర్చుంది. చూడండి, నేను రాత్రికి వస్తాను. టెన్నిస్ మ్యాచ్ ఫైనల్స్ ఉంది. తప్పనిసరిగా వెళ్ళాలి. నారాయణకి అన్నీ చెప్పాను. ఫ్లాస్క్లో కాఫీ రెడీగా ఉంచుతాడు. భోజనం క్యారియర్లో వచ్చేస్తుంది. నా రూమ్లో చాలా పుస్తకాలున్నాయి. వీలైనంత త్వరగా వచ్చేస్తాను. నా ఫ్రెండ్స్ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశారు. మరో విధంగా అనుకోరు కదూ. కృష్ణవేణి జవాబు వినకుండానే త్వరగా స్నానం పూర్తి చేసుకుని డ్రెస్ అవుతుంటే ఫోను రోద మొదలుపెట్టింది. రెడీ, వచ్చేయండి అంటూ పెట్టేసి, మీరు స్నానం అది చేసి పుస్తకం పట్టుకుంటే టైం ఇట్టే గడిచిపోతుంది. అసలు ఈరోజు ఇలా ఇబ్బంది వస్తుందని తెలిస్తే చస్తే పాల్గొనేవాణ్ణి కాదు. ఇలా ఒంటరిగా వదిలి వెళ్లడం ఎంత కష్టం కలిగిస్తుందో చెప్పడం చేతనంత వరకు వివరిస్తున్నాడు. వాకిట్లో కారు హారన్ మ్రోగుతోంది. హరి అవస్థకి కోపం వస్తోంది, నవ్వు వస్తోంది. చివరికంది, వెళ్ళండి, నాకేం అక్కర్లేదు. నారాయణ, టిఫిన్ తిన్నంటే ఊరుకోవద్దు. రాత్రి భోజనం చేయలేదు. కాఫీ ఎప్పుడూ రెడీగా ఉంచు. మ్యాచ్ అవగానే వచ్చేస్తాను. జాగ్రత్త, నేను వస్తానండి, సరేనా? తల ఊగించింది. అంతే చాలు అన్నట్టు టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని ఒక్క పరుగు తీశాడు కారు దగ్గరికి. కారు కదిలి వెళ్లిన శబ్దం వినిపిస్తుంటే నిట్టూర్చింది కృష్ణవేణి. ఎంతో సరదాగా గడుపుదామని ఇక్కడికొస్తే ఇలా జరిగిందేమిటి? నారాయణ, నాయరు వద్దు, క్యారేజీ వద్దు. అన్నీ ఎక్కడెక్కడున్నాయో చెప్పు. వంట నేనే చేస్తాను. కాలక్షేపంగానన్నా ఉంటుంది అని స్నానం పూర్తి చేసుకుని వంట మొదలుపెట్టింది. టైము 11 దాటి ఉంటుంది. కృష్ణవేణి టమాటా చట్నీ చేస్తోంది. వదినా, తీయగా వినిపించింది ఓ గొంతు హాల్లో నుంచి. ఎవరు అనుకుంటూ పచ్చడి బండ విసురుగా వేయడంతో చట్నీ చింది కళ్ళలో పడింది. అమ్మా, వెరికేక పెట్టింది. ఏంటి ఏంటి అంటూ నారాయణ పరిగెత్తుకునొచ్చాడు. అయ్యో తల్లి, కళ్ళలో పడిందా? మళ్ళీ కారం చేతో నలుపుతున్నావమ్మా? కంగారు పడిపోయి చెయ్యి కడిగేసుకోమ్మా అంటున్నాడు. కృష్ణవేణి ఇదేదీ వినిపించుకోవడం లేదు. అబ్బా, మంట మంట అంటోంది. వదినా అంటూ హాలు దాటి లోపలికొచ్చాడు డాక్టర్ చంద్రమోహన్. డాక్టర్ బాబు, వీణమ్మ, కళ్ళు, కారం అంటూ ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు పరిగెడుతున్నాడు నారాయణ. ఎవరి కొత్తమ్మాయి, వదినేది అన్నట్లు చూస్తూ అసలు ఏం జరిగింది దగ్గరగా వచ్చాడు. ఈ అమ్మ పెద్దమ్మ చెల్లెలు. హైదరాబాద్ నుంచి వచ్చినారు. పెద్దమ్మ ఎవరికో జబ్బంటే ఊరెళ్ళినారు. హరిబాబు ఆటలంటూ బళ్ళారి వెళ్ళినారు. కృష్ణవేణి కళ్ళు 2 చేతులతోనూ నులిపేస్తోంది. మంట మంట అంటూ కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తోంది. కాని తెరవలేక బాధపడిపోతుంది. చంద్రమోహన్ క్షణం తటపటాయించి దగ్గరకొచ్చేశాడు. ఈ చల్లటి నీళ్లతో మొహం కడుక్కోండి, మందు వేస్తాను. అబ్బా, కళ్ళు తెరవాలంటే మండిపోతుంది. నారాయణ, చీటీ రాసిస్తాను, మా ఇంటికెళ్ళి మందు తీసుకునిరా. అంత బాధలోనూ గాబరాగా వద్దొద్దు నారాయణ అంది. చంద్రమోహన్ చిరునవ్వు నవ్వాడు. ఈ డాక్టర్ బాబు మనోరేనమ్మా, మీరుండండి, సిటికలో మందు తెత్తా అంటూ ధైర్యం చెప్పాడు. నారాయణ, నువ్విక్కడే ఉండు, తోటమాలు ఉన్నాడేమో చూసి పంపిస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. వెళ్ళిపోతున్న డాక్టర్ని బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది. అచ్చంగా ధర్మేంద్రలా ఉన్నాడే, అదే ముఖం, అదే క్రాఫు, అదే పర్సనాలిటీ. అరే, నిజంగా అలాగే ఉన్నాడేంటి? కృష్ణవేణే కాదు, చంద్రమోహన్ని చూసిన ప్రతి వాళ్ళు అలాగే అంటారు. ఎవరన్నా నువ్వు అచ్చంగా ధర్మేంద్రలా ఉన్నావంటే చాలు, డాక్టర్కి ఒళ్ళు మండిపోతుంది. చిన్నప్పుడు అరగంట వాదించేవాడు, కాదు నేను చంద్రమోహన్ని అని. అయినా వాళ్ళు ఆ మాట వదిలేవారు కాదు. ఇప్పుడిప్పుడు అలా ఎవరన్నా అంటే నవ్వి ఊరుకుంటాడు, వచ్చే కోపాన్ని మింగేయడం అలవాటు చేసుకుని. సోఫాలో పడుకోబెట్టి మందు కళ్ళలో వేస్తుంటే వేణి గుండె క్షణం వణికింది. అసలు ఈ ఊరు రాకుండా ఉంటే ఈ అవస్థ ఉండేది కాదు కదా. ఒక అపరిచిత యువకుడు దగ్గరగా ఉన్నాడనే విషయం ఆమెకి ఏంటోగా ఉంది. అతను డాక్టర్ అయినా.
నారాయణ, హరి రాత్రికి గాని రాడు కాబోలు. నేను వెళుతున్నాను. మందు వేశాను కదూ, బాధ తగ్గిపోతుంది. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఏమండి, కాసేపు అలాగే కళ్ళు మూసుకుని పడుకోండి. బాధ తగ్గిపోతుంది. వెళుతున్నాను. బూట్లు టక్టకా శబ్దం చేస్తూ వెళ్ళిపోతున్న డాక్టర్తో, మళ్ళా ఓ పాలి చూసెళ్ళండి బాబు. ఆసుపత్రికి వెళ్తారుగా, అటే వచ్చి చూసెళ్ళండి. ఏం గ్యాచారమో ఈ అమ్మ రాకరాకొత్తే ఆ శశమ్మ హఠాత్తుగా ఊరెళ్ళాల్సి వచ్చే. హరిబాబు ఆటలంటూ పారిపోయే. అలాగే వస్తాను. ముందు కాస్త కాఫీ ఇవ్వు, తర్వాత భోజనం ఏర్పాటు చేద్దు గాని. డాక్టర్ వెళ్ళిపోయాడు. కాస్త కాఫీ తాగి అక్కడే పడుకుంది కృష్ణవేణి. రేడియోలో వస్తున్న హిందీ పాటలు వింటూ అలాగే పడుకుంది. కళ్ళు మంట తగ్గినా ముఖం ఎరుపు తగ్గలేదు. నారాయణ పెరట్లో తోటమాలతో కబుర్లు చెబుతూ నస్యం పొట్టు పడుతున్నాడు. డాక్టర్ కారు హారను వినగానే పరుగును వెళ్లి గేటు తెరిచాడు. ఆమెకెలా ఉంది? హాల్లోకొస్తూ అన్నాడు చంద్రమోహన్. కూసింత తగ్గింది బాబు, రండి. అమ్మా, డాక్టర్ బాబు వచ్చినారు. ఉలిక్కిపడి లేచి సర్దుకుని కూర్చుంది కృష్ణవేణి. నమస్తే, ఎలా ఉన్నారు? సంకోచం లేకుండా ఆమె ముఖం కళ్ళు పరిశీలిస్తూ కూర్చున్నాడు. ఆ దృష్టికి ముడుచుకుపోతూ నమస్తే అంది నేలవైపు చూస్తూ. పాపం, అతనికేం తెలుసు ఆమె అవస్థ? బాధ పూర్తిగా తగ్గిందా? ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. వేణికి ఒక చెడ్డ అలవాటుంది. ఎవరితో మాట్లాడుతున్నా ముఖంలోకి చూస్తుంటేనే గాని మాటలు రావు. సరిగ్గా ఇలాంటి అలవాటే ఉన్నట్లుంది ఈయనకి. ఈ అలవాటు మహా అవస్థ పెడుతోంది కృష్ణవేణిని. జవాబు చెప్పాలని తలెత్తింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మరుక్షణంలోనే వేణి దృష్టి కిందకు మరల్చుకుని, బాధ తగ్గింది, కానీ తలంతా నొప్పిగా ఉంది. తలనొప్పి తప్పకుండా వస్తుంది. రాత్రికి త్వరగా భోంచేసి హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఏం మాట్లాడడానికి అతనికి తోచలేదు. వేణికి మాటలు కరువయ్యాయి. ఉదయం బాధతో కళ్ళు పెగల్చుకుని చూసిన ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పేరు చంద్రమోహన్. ఎంత బాగుంది. నా పేరు ఉంది ఎందుకు? పాత చింతకాయ పచ్చళ్ళ కృష్ణవేణి. చిచ్చి, ఈ పేరు బాగాలేదు. మార్చేసుకుంటానంటే నాన్నగారు ససేమీరా ఒప్పుకోలేదు. పైగా ఇది మా అమ్మ పేరమ్మా అంటారు. ఈ డాక్టర్ అంటే అక్కయ్యకి చాలా అభిమానం అట. సంవత్సరం క్రితం బావగారు ప్రమాదంలో గాయపడి రక్తం చాలా పోగొట్టుకుని ప్రమాద స్థితిలో ఉంటే ఈయన తన రక్తం ఇచ్చి బ్రతికించాడట. ఇతన్ని గురించి అక్క ఉత్తరాలు నింపేస్తుంది. భర్తకి పునర్జన్మ ప్రసాదించిన ఈయనంటే గౌరవం ఉండడం సహజమే. ఇప్పుడు అక్కయ్యే ఉంటే ఎంత బాగుండేదో. మొదటి పరిచయమే ఈయనకి పేషెంట్గా. ఏదేదో ఆలోచిస్తోంది కృష్ణవేణి. ఇంక నేను వెళతాను. సోఫాలోంచి లేచాడు చంద్రమోహన్. కూకోండి డాక్టర్ బాబు, కాఫీ తత్తన్నా. నారాయణ లోపల నుంచి కేక వేశాడు. ఓహో, ఇతను ఎదురుగా ఉంటే ఇలా మూగముద్దులా కూర్చుంటానేమిటి? ఏమన్నా అనుకోడు? చంద్రమోహన్ పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు. సోఫాలో వెనక అంచున్న రౌండ్ పిల్లో కవర్ ఎంబ్రాయిడరీని చూస్తూ కూర్చుంది కృష్ణవేణి. బాబు, ఈ బిస్కెట్లు తిని కాస్త కాఫీ తాగండి. ఈ అమ్మ అన్నమే ముట్టలే. ఇద్దరికి బిస్కెట్ల ప్లేట్లు అందిస్తూ నారాయణ డాక్టర్కి ఫిర్యాదు చేశాడు. నారాయణ ఆ ఇంట్లో నౌకరైనా అందరికీ ఆత్మీయుడు. ఎవరికి ఏ కాస్త నొప్పి కలిగినా తను ఎంతో బాధపడతాడు. మీరు భోజనం ఎందుకు చేయలేదు? నేను ఇంటికి వెళ్ళగానే హరికి ఫోన్ చేసి మాట్లాడాను. త్వరగానే వస్తానని చెప్పాడు. ఈ బిస్కెట్లు కూడా తీసుకోండి. తన ప్లేట్లో కూడా ఇచ్చి ఒకటి మాత్రం తీసుకున్నాడు. వట్టి కాఫీ చాలు. కాఫీతో కడుపు నిండదు, తీసుకోండి. సాల్ట్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి. మొత్తానికి డాక్టర్లానే మాట్లాడుతున్నాడు మనసులో అనుకుంది. మీరిలా చేస్తే మా వదినకి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించాల్సి వస్తుంది. మా వదిన? అది అంత ఆత్మీయమైన పిలుపు. నాకు ఈ సాల్ట్ బిస్కెట్లు సహించావు పైకంది. అలాగా, మరెలా? ఒక క్షణం ఆలోచించి, అయితే మా ఇంటికి రండి. మా అమ్మగారు ఉన్నారు. రాత్రికి హరి వచ్చిన తర్వాత ఇద్దరు భోంచేసి వచ్చేదురు గాని లేస్తూ అన్నాడు. వద్దొద్దు, కంగారు పడిపోయింది. ఎందుకంత కంగారు పడిపోతున్నారు? మీ ఇష్టం లేకుండా బలవంతం చేయను. అపరిచితులైన మీ దగ్గర చనువు తీసుకుంటున్నందుకు క్షమించండి. అతని సున్నితమైన మనసు గాయపడింది కాబోలు. ఎలా చెప్పడం? ఆలోచిస్తూ 2 బిస్కెట్లు తిని కాఫీ కప్పు అందుకుంటూ, మీరు తీసుకోండి అంది ఆలోచనలు కట్టిపెట్టి. మీరీ ప్రపంచంలో లేరు. చంద్రమోహన్ కాఫీ తాగడం గమనించిన వేణి సిగ్గుపడిపోయింది. ఏంటి, ఇతన్ని చూడగానే మట్టి కాస్త బొత్తిగా పోతోంది. అతను ఏదేదో మాట్లాడుతుంటే జవాబివ్వడం చేతకాందాన్లా ఓటమీరుగని వేణి ఓడిపోయినట్లు కూర్చుంది. అతను తిరిగి పేపర్ తిరగేస్తుంటే ధైర్యంగా చూసింది. నీటిగా ఉన్న డ్రెస్సు, నిర్లక్ష్యంగా ఉన్న క్రాఫు, ముఖంలో చెరగని చిరునవ్వు. ఎవరైనా సరే ఒకసారి చూస్తే మరిచిపోలేని ముఖం. ఎదుటి వాళ్ళని సూటిగా చూసే కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి.
ఇంకా ఇంకా పరీక్షిస్తుండడం గమనించిన చంద్రమోహన్ పేపర్ మడిచిపెట్టేసి ఇంకా సెలవు, నమస్తే అంటూ లేచాడు. ఓ, అప్పుడే? అదే, వెళ్ళిపోతారా? తడబడిపోయింది. ఒకసారి వేణి ముఖంలోకి చూసి ముందుకు వెళ్ళిపోయాడు. వేణి గబగబా వరండాలోకొచ్చింది. కాని కారు అప్పటికే గేటు దాటి వెళ్ళిపోయింది. తిరిగి తను ఒంటరిగా మిగిలిపోయింది. చంద్రమోహన్, ఇతనేనా? ఎక్కడో చూసినట్లనిపిస్తుందేమిటి? ఎక్కడ చూశాను? లేదు, ఎప్పుడూ చూడలేదు. చూశాననుకోవడం కేవలం భ్రమ. కాదు, చూశాను. ఆ ముఖం, ఆ కళ్ళు ఎక్కడో చూశాను. ఆలోచిస్తూ వచ్చి సోఫాలో వాలిపోయింది. నారాయణ కప్పులు సాసర్లు తీసుకుని వెళుతున్నాడు. నారాయణ, ఈయన రోజు మన ఇంటికి వస్తారట కదూ? మరి 4 రోజుల నుంచి రాలేదేం? వాళ్ళింట్లో ఎవరెవరుంటారు? చంద్రమోహన్ వివరాలు అడిగి తెలుసుకుంటోంది వేణి. డాక్టర్ బాబుకి తల్లి తప్ప మరోరు లేరు. గుంటూరు దగ్గర ఏదో ఊరంట. వాళ్ళమ్మకి మన శిశమ్మంటే భలే పేణం. అయ్యగారు దెబ్బలు తగిలి రతకం పోయి ఆసుపత్రిలో సాగు బతుకుల్లో అల్లలాడుతా ఉంటే ఈ బాబు తను రగతం ఇచ్చి కాపాడిండు. లేకుంటే ఈ ఇల్లు ఈనాడెట్టుండేదా? ఈ డాక్టర్ బాబు పేదోళ్ళకి దేవుడు. పైసలు లేకుండా మందెవడెత్తాడు ఈ రోజుల్లో? ఈ దేవుడు తప్ప. మీ బావయ్య ఆరి పిన్నమ్మ కొడుకు హరిబాబుని చదువు పాడు లేకుండా ఉన్నాడని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. శశమ్మ ఈ బాబుని తోమి తోమి ఇంత వాణ్ణి చేస్తే ఈనాడు పెద్ద కబుర్లు చెప్తా ఉన్నాడు. ఆ రోజుల్లో ఒట్టి పల్లెటూరి గబ్బిలైలా గుండేవాడు. నిజమండి. నారాయణ చెప్పుకుపోతున్నాడు. ఇంటి విషయాలు హరి ఎలా వచ్చింది? నారాయణ, మరి డాక్టర్ బాబు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఏందోనమ్మగారు, అర్థమే సావడంలే. బహుశా ఆయన గారికి నచ్చిన పిల్ల దొరకుండదు. తల గోక్కుంటూ అన్నాడు. కృష్ణవేణి పగలబడి నవ్వింది నారాయణని చూసి. పోండమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అక్కయ్య ఇల్లు, ఈ పరిసరాలు ఏదో కొత్త ప్రపంచంలా ఉన్నాయి. ఎప్పటికి తిరిగొస్తారో అక్క బావ. ఒక్కరోజు 1 సంవత్సరంలా గడిచింది. శ్రీహరి కాలేజీకి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. 2 రోజులు గడిచినా డాక్టర్ తిరిగి కనిపించలేదు. వేణి ప్రతిరోజు అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎండ విపరీతంగా కాస్తోంది. హరి ఏవేవో కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉన్నాడు. ఇలా చూడండి, ఒకసారి వేసవి సెలవుల్లో మీరు మీరు అనద్దని ఎన్నిసార్లు చెప్పాను? మూతి ముడుస్తూ అంది కృష్ణవేణి. మీరు భలేవారు. నా సంగతి మీకు తెలియక అలా అంటున్నారు. కాస్త చనువిచ్చారా? మీ అనుజ్ఞ లేకుండా చాలా చాలా తీసుకుంటా. ఉన్న విషయం బెదురు లేకుండా పగలగొట్టినట్లు అనడం నా అలవాటు. నేను చాలా చాలా చెడ్డవాణ్ణి. కావాలంటే మా వదిన్ని అడగండి. ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత విచారించి ప్రయోజనం లేదు. బిగ్గరగా నవ్వాడు శ్రీహరి. కృష్ణవేణి పగలబడి నవ్వింది. ఏంటి, నేను చెడ్డవాణ్ణి అని చెప్పుకునే మీరు భలేవారు. అయితే అక్కయ్య కూడా అందా? గెడ్డం కింద చెయ్యి ఉంచుకుని అతన్నే చూస్తూ అంది. మా వదిన అంది గనకనే నిజమే కాబోలు అనుకుంటున్నాను నేను. పోనీ మీరు న్యాయం చెప్పండి. క్లబ్ నుంచి రావడం 8 గంటలు దాటిందంటే ఇక అరగంట గేటు బయట నిలబడాల్సిందే. అయినా వదిన ఎన్నిసార్లు చెప్పినా ఆ టెన్నిస్ ఆటలో నాకు టైం తెలీదు. ఇంటికి లేటుగా వస్తున్నానని 150 పెట్టి వాచ్ కొని చేతికి పెట్టి వెళ్ళు క్లబ్కి అంది. ఇదో పెద్ద బాధ అయిపోయింది. టైము తెలియలేదు అనేందుకు వీల్లేదే. వేణి కిలకలా నవ్వింది. ఎంత అమాయకంగా మాట్లాడతాడు. హరి చెప్పే కబుర్లు వింటూ ఎన్ని రోజులైనా గడపొచ్చు. అబ్బా, నేను చెప్పేది మీరు. సారీ, నువ్వు వినడం లేదు. నేనింక మాట్లాడను. లేదు లేదు, చెప్పండి. మీరు కూడా కాదు, నువ్వు కూడా. మీరు వదిలేస్తే పరమ సంతోషం. ఏం అభ్యంతరం ఏమన్నా ఉందా? నో అబ్జెక్షన్, వదిలేస్తున్నాను. మీరు చాలా చాలా మంచి అమ్మాయి. ఏంటలా చూస్తున్నారు? మీరు అన్నాననా? ఏదో అలవాట్లో పొరపాటు. మీరు నా మాటలు సావధానంగా వినండి. భలే మంచి విషయం చెప్పబోతున్నాను. ఆ విషయం ఏంటో గాని ముందు ఊరించేస్తున్నారు. చెప్పండి. విని అలా అనరుగా. ఇదిగో వేణి, మా స్నేహితులు 4 కలిసి మా ఫ్రెండ్ అన్నయ్య ఊరు వెళ్ళాం. ఖమ్మం జిల్లా. మా ఫ్రెండ్ పేరు ప్రకాశి. ఆడా మగా? ఎలా అనుకుంటే అలా. అడ్డు ప్రశ్నలు వేస్తే చెప్పడం మానేసి ఇప్పుడే వెళ్ళిపోతాను. అలా కూర్చుని బుద్ధిమంతురాల్లా వినాలి, తెలుసుగా. ఆ ఊరు చుట్టుపట్ల అంత అరణ్యమే. ఎంత బాగుందనుకున్నారు? మా మాస్టారు ఎంత వద్దని ముత్తుకుంటున్నా మేం 4 సాయంకాలం అరణ్యంలోకి షికారుకు వెళ్ళాం. జామకాయలు, మామిడికాయలు తిన్నన్ని తిని కర్చీఫ్లో కట్టుకుని తిరిగి తిరిగి చివరికి దారి తప్పాం. పొద్దు వాలిపోయి నలుమూలలా చీకట్లు అలుముకుంటున్నాయి. ఏ దారి వెంట వెళ్ళినా తిరిగి అరణ్యంలోకే వచ్చేశాం. ఊరివైపు పోయే దారి తెలియలేదు. చుట్టూ గాఢాంధకారం, కీచురాళ్ల ధ్వని.
అక్కడక్కడ నక్కల అరుపులు, తీతూ పెట్ట ఏడుపు. బాబోయ్, ఒళ్ళంతా చెమటలు పట్టి నలుగురం ఒకరిని ఒకరు కౌలించేసుకున్నాం, విడిపోతే మరీ ప్రమాదమని. మా శర్మగాడైతే ఏడవడం మొదలు పెట్టాడు ఆడపిల్లలా. ఏయ్, ఆడపిల్లలే తప్ప మగపిల్లలు ఏడవరు? కయ్యమంది వేణి. ఓ, మీరు కాదు, నువ్వు ఆడపిల్లవే కదూ, మర్చిపోయాను. అయితే చెప్పను, ఆపేసి పుస్తకం పట్టుకున్నాడు హరి. కృష్ణవేణికి తిక్కరేగింది. ఏయ్, ఏంటి సస్పెన్స్లో పెట్టి మూగవ్రతం? పుస్తకం లాగి అవతల పారేసింది. చెప్పను, చస్తే చెప్పను. చెవులు మెలేసి చెప్పిస్తాను. నేనెవరో తెలుసా? కృష్ణవేణిని. బాబోయ్, కృష్ణవేణివి కాదు, మహంకాళివి. అచ్చంగా ఇప్పుడు అలాగే ముఖం పెట్టావు. నాకు భయమేస్తోంది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు హరి. ఆ, అలా దారిలోకి రా. పురుష పొంగవా, చెప్పు. మీరు నలుగురు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. తర్వాత? మహారాణిలా ఫోజు పెట్టింది వేణి. పొరపాటు చెప్తున్నాం. నలుగురం కౌగిలించుకోలేదు. ఒకరి చెయ్యి ఒకరం గట్టిగా పట్టుకుని ఓ దారి వెంట ఏమైనా సరే కాని అని వెళ్ళాం, ఒకే పొజిషన్లో అడుగులేస్తూ. చీకటి, కటిక చీకటి, కాటుకలాంటి చీకటి. ఏయ్, ఏంట కవిత్వం? క్లుప్తంగా 3 ముక్కలు చెప్పేయాలి. చూడు, నీలాంటి అమ్మాయిని చూసే రంగనాయకమ్మ స్వీట్ హోంలో విమలని సృష్టించుంటుంది. చొచ్చు మాటలు మాట్లాడే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం. అసలు ఆ విమల ఎవరో కాదు, రంగనాయకమ్మే. ఆ, ఉండు, ఈ మాట రంగనాయకమ్మకి రాస్తాను. రాసేయ్, నాకేం భయం లేదు. ఈ స్వాతంత్ర భారతంలో ఆ పాటి వాక్ స్వాతంత్రం లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే, కాదనేందుకు ఎవరికీ అధికారం లేదు. అసలు విషయం వదిలి పక్కదారిలో పడుతోంది సంభాషణ. చెప్పు, అప్పుడేం జరిగింది? నారాయణ కాఫీ కప్పులు అందిస్తూ ఇద్దరి వాదులాట అర్థం కాకున్నా మొదటి రోజు అలా తలుపులు దర్వాజాలు చూస్తూ బిక్కుమొక్కాలేసిన వీరు ఎన్ని కబుర్లాడుకుంటున్నారు బాబోయ్, ఎట్టాగైనా ఓ కంట కనిపెట్టి ఉండాలి అనుకున్నాడు. శర్మగాడి గుండె కొట్టుకోవడం మానేసింది. మిగతా ముగ్గురం సాయం పట్టుకుని చీకట్లో అలా ప్రయాణిస్తుండగా ఎక్కడో గోండ్రుమన్న శబ్దం వినిపిస్తోంది అన్నాడు వెంకట్రావు. అవును, నాకు వినిపించింది అన్నాడు సీతాపతి. ఈ కంగారులో ముగ్గురం శర్మగాడిని వదిలిపెట్టేశాం. వాడు కుయ్యో ముర్రో అంటూ నడుం పట్టుకుని లేవబోతూ మళ్ళీ కూలబడ్డాడు. వీడి గుండె నిజంగా ఆగిపోలేదు. ముగ్గురం ముందు కొంగి చూసాం. కింద నడుస్తుంటే పాములు తేళ్లు ఉంటాయని ఈ వేషం వేసుంటాడు. అందరం తలోటి తగిలించబోతే సీతాపతి అడ్డుపడి, ఇక్కడ కాదురా వాడి పని, ఇంటికి వెళ్ళక చెప్దాం. ఈ గంట గడిచే వరకు నలుగురం ఒక్క మాట, ఒక్క బాణం, ఒక్క పతిని అన్నాడు వెంకట్రావు. ఏ ద్రౌపదన్నా కనికరించి ఈ కష్టం నుంచి దాటిస్తే బాగుండు. ఎంత ఆసరా! ఇలా పిరికితనం కప్పిపెట్టుకుంటూ లేని ధైర్యం నటిస్తూ నడిచి కాళ్ళు నొప్పి పుట్టి వెంకట్రావు మరి నేను ఒక్కడుగు కూడా వీనని ముండికేసిన తర్వాత దూరంగా ఏదో మిణుకుమిణుకుమని కొంత మా కళ్ళకి ఆశాకిరణంలా కనిపించింది. ఇంతలో చీకటి పల్చబడి వెన్నెల కాస్తోంది. దూరంగా ఏదో చిన్న పల్లె, చుట్టూ పుచ్చపోదుల తోటలు. అవి చూడగానే సీతాపతి ఆకలి, కడుపు మండిపోతోంది అని ముండికేశాడు. గత్యంతరం లేక ఆగి ఓ కాయ కోయబోయిన శర్మ అలా ఆ కాయని అంటిపెట్టుకుని పోయాడు. చేతులు రావడం లేదురా అంటూ ఓ వెర్రికేక పెట్టాడు. అడలి చచ్చామనుకోండి. నలుగురం కట్టుకట్టుకుని బ్రతికితే బ్రతకాలి, చస్తే చావాలి. వాణ్ణి లాగబోయి సీతాపతి, వెంకట్రావు, నేను ఒకళ్ళనొకళ్ళం గొలుసు కథల వరుసగా సీరియల్గా నిల్చున్నాం. నా ముఖంగా ఉంది ఉపమానం అనుకుని చెప్పండి ఆ తర్వాత అంది. తెల్లవార్లు ఆ మంచులో ఆరుబయట ప్రకృతిలో స్నానం చేశాం. తెల్లవారుతుండగా గూడెంలో నుంచి ఓ కోయపిల్ల తిప్పుకుంటూ నెత్తిమీద గంప పెట్టుకుని వయ్యారంగా మహారాణిలా నడిచొస్తూ మమ్మల్ని మా అవస్థని చూస్తూ ఒకటే నవ్వి కడుపు చేత్తో పట్టుకుంది. అప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే, చేతులు నా ఆధీనంలో లేవు గాని ఉంటే ఆ అమ్మాయి ముక్కు పిండేసేవాణ్ణి, గోడ కుర్చీ వేయించేవాణ్ణి. ఆ తర్వాత ఏదో మంత్రం చదివింది, అంతే, చేతులు మా స్వాధీనంలోకి వచ్చాయి. ఊరికి ఎలా వెళ్లాలో కొంత దూరం వరకు వచ్చి దారి చూపించింది. చూడండి, ఆ అమ్మాయి ఎంత బాగుందనుకున్నారు? చాలా బాగుంది, భలే బాగుంది. దారిలో విశ్వం వాళ్ళ అన్నయ్య మేము ఏమైపోయామో అని నలుగురిని వెంట తీసుకునొస్తూ ఎదురయ్యాడు. కృష్ణవేణి కుతూహలంగా వింటోంది. ఎందుకలా జరిగింది? నమ్మలేనట్లు చూసింది. నిజంగా జరిగింది. మదీయ స్వీయ అనుభవం. అసలు విషయం ఏంటంటే, ఆ కోయవాళ్లు తమ పంటని ఎవరూ దోచుకోకుండా కాపలా అవసరం లేకుండా రాత్రి సమయంలో ఇలా మంత్రిస్తారట. దొంగల్ని భలే పట్టేసే ఉచ్చు కదూ, అది కథ. నిజంగా ఈ అనుభవం మరువులేంది. చాలా బాగుంది కదూ. మీరు నమ్మడం లేదు కదూ? పోనీ నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు.
ఏది ఏమైనా దేశమంతా చూడాలి. అవునంటారా లేదా? అవునన్నట్లు తల ఊపింది. నేను ఏ ఊరన్నా వెళ్ళి ఒక్కరోజు ఆలస్యంగా వస్తే చాలు, మా వదిన ఊరికే కంగారు పడిపోతుంది. ఎక్కడున్నాడో, తిన్నాడో లేదో, ఎవరితోనైనా తగుకి దిగాడేమో అని ఒకటే భయం. మీరే చెప్పండి. నేను చిన్న పాపనా? ఒంటరిగా వెళితే కొంపలు అంటుకుపోతాయా? పోనీ ఆడపిల్లనా? ఓ, మీకు కోపం వస్తుంది కదూ? అది కాదు, తప్పిపోతానా? అబ్బే, వదిన ఒప్పుకోదు. తన అసంతృప్తిని తెలియజేస్తూ నిట్టూరుస్తున్న హరి వింత మనస్తత్వానికి నవ్వొచ్చింది. బెరుకుగా మాటలు రాని హరి 4 రోజుల్లో ఇంట్లో మరెవరూ లేని కారణంగా ఎంత సన్నిహితుడయ్యాడు. ఎప్పుడు ఎవరితో ఎలా పరిచయం పెరుగుతుందో తెలీదు కదా. కొందరు ఎన్ని రోజులు కలిసున్నా అలా దూరంగానే ఉండిపోతారు. అన్నా వదిన అప్పజెప్పిన బాధ్యతని శిరసా వహిస్తూ వేణికి విసుగు కలగకుండా రకరకాల కబుర్లు సృష్టించి నవ్విస్తున్నాడు. మెల్లగా కబుర్లలో అడిగేసింది. డాక్టర్ గారు అంతులేరేమని. చంద్రమోహన, అతనికి విచిత్రమైన కేసు తగిలింది. దాంతో సతమతమవుతున్నాడు. ఈరోజు అతనింటికి వెళదాం. ముగ్గురం కలిసి అలా నది ఒడ్డుకి వెళదాం. వస్తారా? పోనీ బోటు షికారు ఏర్పాటు చేయనా? చాలా బాగుంటుంది. లేచి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి చివరికి డాక్టర్కి రింగ్ చేశాడు. హలో మోహన్, నేను హరిణి. అలా బోట్ షికారుకి వెళదాం. వస్తావా? వేణికి బోరుగా ఉందట, అందుకే అరేంజ్ చేశాను. వీలుంటే వస్తావా? వీలుంటే కాదు, వీలు చేసుకుని రావాలి. 5కి మేమిద్దరం రెడీగా ఉంటాం. మరీ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతను తప్పకుండా వస్తే బాగుండు అనుకుంటూ సాయంకాలం షికార్లో జరగబోయే సన్నివేశం ఊహించుకుంటూ ఎలాంటి చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తోంది కృష్ణవేణి. శ్రీహరి బోటు షికారు చేస్తూ టిఫిన్ తినడానికని బాస్కెట్లో బిస్కెట్లు, యాపిల్స్, టీ సర్దించి ఒకటే హడావుడి పడిపోతున్నాడు. ముదురాకుపచ్చ జార్జెట్టు చీర, అదే కలర్ చోళి, ఆకుపచ్చ రాళ్ల గాజులు, అదే కలర్ చెప్పులు, నుదుట ఆకుపచ్చ కుంకుమ, 2 జడలకి ఆకుపచ్చ రిబ్బన్లతో తయారైంది. హరి వేణిని కింద నుంచి పైకొకసారి చూసి అచ్చంగా ప్రకృతి కన్యలా ఉన్నారు అనేశాడు. అబ్బా, ఏది మనసులో దాచుకోవడం చేతకాని బోళావాడు అనుకుంది మనసులో. టైము గడిచిపోతోంది, కానీ చంద్రమోహన్ జాడలేదు. విసుగెత్తిన హరి డాక్టర్కి ఫోన్ చేశాడు. అయ్యగారు లేరు, ఏదో అర్జెంటు కేసు వచ్చింది, ఎప్పటికొస్తారో తెలీదు అంటూ జవాబు వచ్చింది. వేణి నిరాశతో కుంగిపోయింది. లాభం లేదు. మోహన్ ఈరోజు మనకు అందడు. మనం వెళ్ళిపోదాం. వీలుంటే రిజర్వాయర్ దగ్గరకు సరాసరి రమ్మని చెప్పాను. నీరసంగా వచ్చి కారులో కూలబడింది కృష్ణవేణి. హరి కారు స్పీడుగా పోనిస్తున్నాడు. గేట్ హౌస్ ముందు కారాపి ఎగ్జిబిషన్ రూమ్ చూపించి ముందుకు వెళ్లబోతుంటే ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి, హరిబాబు, మీకు ట్రంకాలొచ్చిందట, నారాయణ మిమ్మల్ని ఫోన్లో పిలుస్తున్నాడు. హరికి అసలే చికాగ్గా ఉంది. డాక్టర్ కారు హారన్ వినిపించి వెనక్కి తిరిగాడు. అమ్మయ్యా, మోహన్ వచ్చాడు. నువ్విక్కడే ఉండు, నీ వెళ్ళి ఫోన్లో మాట్లాడొస్తాను. పోనీ నేను రాను, నువ్వు మోహను షికారుకు వెళ్ళండి. బహుశా అన్నయ్య ట్రంకాలు చేసుంటాడు. హలో హరి, లేట్ అయింది కదూ? చంద్రమోహన్ నవ్వుతూ వచ్చాడు. కారు లాక్ చేసి కళ్ళజోడు తీసి చేత్తో పట్టుకుని, నమస్తే, కులాసాగా ఉన్నారా? నవ్వుతూ అన్నాడు. నమస్తే, బహుకాల దర్శనం. ఓహో, బిజీగా ఉన్నాను. పదండి వెళదాం, టైం చాలదు. మోహన్, నాకు పనుంది, అన్నయ్యతో మాట్లాడాలి. అంతా ఏర్పాటు చేశాను. నువ్వు వేణి వెళ్ళిరండి, అన్నయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదిగో వేణిని నీ కారులో తీసుకొచ్చి దించు, నేను ఇంటికి వెళుతున్నాను అంటూ చంద్రమోహన్ చెప్పేది వినకుండానే కారులో వెళ్ళిపోయాడు హరి. చంద్రమోహన్కు మరి తప్పలేదు. ఇద్దరికీ ఏదో బిరుగ్గా అనిపిస్తోంది. ఏం మాట్లాడాలి? ప్యాంటు జేబుల్లో చేతులు దూర్చి ముందుకు నడిచాడు మోహన్. అతన్ని అనుసరించింది కృష్ణవేణి. మోహన్ ముందు నడుస్తుంటే కృష్ణవేణి సన్నటి సిమెంటు చప్టా మీద నుంచి బోటు చేరుకుంది. రిజర్వాయర్లో బోటు స్పీడుగా వెళుతోంది. చల్లని గాలి కృష్ణవేణికి గిలిగింతలు పెడుతోంది. పైకి వెళ్లి కూర్చుందాం రండి, మర్యాద ఉట్టిపడే స్వరంతో అన్నాడు మోహన్. గాలికి ముఖం మీద పడే జుత్తుని చేత్తో పైకి తోసుకుంటూ ఆశ్చర్యంగా నదిని, పరిసరాల్ని విచిత్రంగా చూస్తోంది. భయంతో ఎక్కడ పడిపోతానో అని గట్టిగా పట్టుకుని. రండి పైకి. నాకు భయం. మరేం భయం లేదు. శ్రీహరి చాలా హుషారు పడ్డాడు. పాపం, సరిగ్గా ఇప్పుడే ఇబ్బంది వచ్చింది. మీరు ఫీల్ అవుతారని బాధ్యత నాకు అప్పగించాడు. ఈ హుషారులో తినడానికంటూ ఏవేవో తెచ్చాడు కూడా. ఇదిగో బాస్కెట్ ఇక్కడే ఉంది. ఏమిటలా చూస్తున్నారు? మోహన్ తనని తదేకంగా చూడడం గమనించి కళ్ళతోనే ప్రశ్నించింది. ఏమీ లేదు అన్నట్లు చూసి నీటి కెరటాల వైపు దృష్టి సారించాడు. మొదటి రోజు గుర్తుకొచ్చింది.
మంట మంట అంటూ ఒకటే హడావిడి చేసేసింది. అది గుర్తొస్తే విపరీతమైన నవ్వొస్తోంది. మీరలా నిల్చున్నారు, భయంగా లేదు? భయమెందుకు? అలా చూడండి. అస్తమించే సూర్యబింబం ఎంత అందంగా ఉందో, ఎంత వింత వింత రంగులు కనిపిస్తున్నాయో రండి. నేను ఇలా అద్దంలోంచి ఈ నీళ్ళను చూస్తుంటే ఒళ్ళంతా చెమట పడుతోంది. చాలా లోతుంది కదూ, నాకు ఊపిరి సలపడం లేదు. లోతు ఎంతో చెబితే మీరు భరించలేరు. అదీగాక ఎంతుంటే మాత్రం భయమెందుకు? మనం సురక్షితంగా ప్రయాణిస్తున్నప్పుడు. మాకెప్పుడు ఈ షికారు అలవాటే. చూడండి, దీనిలో మొసళ్ళు కూడా ఉన్నాయని అంటారు. అసలు ఈ తుంగభద్ర మొసళ్ళకి ప్రతీతి. హంపిలోనండి ఒక్కోసారి నదిలోంచి బయటకొచ్చి పడుకుంటాయట. చాలా మంది చెబుతూ ఉంటారు. మీరు హంపి వెళ్ళలేదు కదూ ఇంకా. పాపం, మీరు రాకరాకొస్తే వదినకి సరిగ్గా ఇప్పుడే ఏదో ఇబ్బంది వచ్చింది. మాట్లాడుతూ వేణి వైపు చూసి, అరే అలా వణుకుతున్నారేంటి, భయమా? దగ్గరగా వచ్చాడు. నాకు మొసళ్ళంటే చచ్చే భయం, తడబడుతూ అంది. సారీ, మీకు భయం కలిగించే మాటలు చెబుతున్నానా? అవి ఇక్కడ లేవండి. అసలు ఈ నదిలో లేవు. భయపడకండి. చూడండి ప్రకృతి ఎంత బాగుందో. రకరకాల పిట్టలు ఆకాశంలో చాలా స్వేచ్ఛగా పల్టీలు కొడుతూ ఆడుకుంటున్నాయి. అవి చాలా అదృష్టం చేసుకుని పుట్టాయి. అవును కదూ? ఇదేదీ వినిపించుకోకుండా బోటు అటు ఇటు ఊగుతుంటే అలా నిలబడ్డారు. భయంగా లేదు? అమాయకంగా చూస్తూ అడిగింది. మాకిది మామూలే. ఇక్కడ ఏ ఇంటికి అతిథులొచ్చినా ఈ షికారు ప్రోగ్రాం వేయకుండా పంపం. ఒకసారి వదిన, హరి, పిల్లలు వస్తూ నన్ను పిలిచారు. ఎన్ని రకాల వంటకాలు చేసి తెచ్చింది వదిన. కబుర్లు చెప్పుకుంటూ ఒకటే తిన్నాం. రండిలా, చల్లటి గాలి వేస్తోంది. పైకి వెళ్లి కూర్చున్నారు. గాలి రివ్వున వేస్తుంటే ఒకరి మాట ఒకరికి వినిపించడం లేదు. చుట్టూ నీళ్లు. బోటు ప్రవాహాన్ని చీల్చుకుంటూ పోతోంది మునిరాబాద్ వైపుగా. ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని బయటకొచ్చింది. మరేం పర్వాలేదు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను. ఇలా పైకి రండి, రాగలరా? అభ్యంతరం లేకుంటే ఆసరా ఇస్తాను. కాస్త చనువుగా మాట్లాడుతున్నాడు చంద్రమోహన్. అలా కింద కూర్చున్నారు. ఖరీదైన ప్యాంటు ఖరాబైపోదు. మీకు బొత్తిగా జాగ్రత్త లేదులా ఉంది. అచ్చంగా మా అమ్మ కూడా ఇలాగే అంటుంది. మీ అమ్మగారే కాదు, రేపు మీ శ్రీమతి అలాగే అంటుంది అంటూ నాలుగు కరుచుకుని, చి ఇలా అంటున్నానేమిటి అనుకుంది. కృష్ణవేణి కళ్ళలోకి చూశాడు క్షణంలో సగం. వెంటనే తల తిప్పి ఆకాశంలో ఎగిరే పక్షులని, మెల్లగా కదిలిపోయే మబ్బు తునకల్ని చూస్తుంటే, అంత ప్రకృతిలో లీనమయ్యే మీరు డాక్టర్గా ఎలా రాణిస్తారబ్బా అంది. వేణి వైపు తిరిగి, మీకు మాటలు బాగా వచ్చినే అనడంతో వేణికి కోపం వచ్చేసింది. అంత చేతగందానని అంచనా వేస్తున్నాడా? అలాంటి అభిప్రాయాన్ని పోగొట్టాలి అనుకుంది మనసులో. మనం ఎంత వేగంగా ప్రయాణిస్తున్నామో అలా చూడండి. ఒకసారి ఏమైందంటే, హరి నేను పందెం వేసుకున్నాం. బ్రిడ్జి మీద కారులో హరి, బోట్లో నేను మునిరాబాద్ చేరాం. ఆ పందెంలో ఎవరు గెలిచామంటే నే చెప్పగలను. హరి కారులో గనక గెలిచి ఉంటాడు. కాదు, ఎందుకు కాదు? నే చెప్పిందే కరెక్టు. నోనో, పందెం వేస్తాను, మీరే ఓడిపోయారు రెచ్చగొడుతూ చిలిపిగా అంది. అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఓటమి అంగీకరించే మనస్థైర్యం ఉంది. సరే, హరిని అడుగుదాం. మీరు చెప్పిందే నిజమైతే ఏమిస్తారు? ఏది కావాలంటే అది. నాకు కావలసింది మీకేం తెలుసు అనుకుంది. గెలుపు నాది అని తెలుసుకున్న తర్వాత అడుగుతాను, కంగారు పడకండి. మునిరాబాద్ వచ్చేసాం చూసారా, తిరిగి వెళ్ళిపోదాం. అయ్యో, హరి కట్టించిన టిఫిన్ అలాగే ఉండిపోయింది. ఉండండి, తీస్తాను. నాకు కబుర్లు చెప్పడం ఏమంతగా రాదు. హరైతే ఈసారికి ఎన్నెన్ని కబుర్లు చెప్పి నవ్వించేవాడో. నాకు అతని కబుర్లు వింటూ గంటల తరబడి కూర్చోవాలనిపిస్తోంది. మరి మీకో? బిస్కెట్ కొరుకుతూ కృష్ణవేణి వైపు చూడగానే అతని ముఖాన్ని చూస్తూ మాట్లాడేది వినని కృష్ణవేణి తడబడింది. అవునవును, నిజం. ఏం నిజం? ఆహా ఏం లేదు. ఈ టీ తీసుకోండి. మరో యాపిల్ ముక్క పెట్టనా? అసలు యాపిల్ ముక్కలు నాకు పెట్టందే నవ్వు బిగబడుతూ అన్నాడు. ఇప్పుడు ఇస్తానుగా, చాలా ఉన్నాయి, మరిచిపోయాను. వద్దు, టీ ఇవ్వండి చాలు. బ్రతికాం అనుకుని గబగబా ఫ్లాస్ కొంచి 2 కప్పులు నింపి ఒకటి అతనికిచ్చి తను ఒకటి తీసుకుంది. ఈ స్నేహితులిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలే. మరి పొత్తెలా కుదిరింది? అసలు స్వభావాలే వేరు. ఈ డాక్టర్ మితభాషి. హరి వసపోసిన పిట్టలా వాగుతూనే ఉంటాడు. ఇతంది ఎదుటి వాళ్ళని నొప్పించని స్వభావం. ఇంకతను ముఖాన్ని అనేస్తాడు. స్నేహితానికి స్వభావాలు కలవనక్కర్లేదు కాబోలు. నిజంగా ఇద్దరూ విచిత్ర వ్యక్తులే. హరికి ఈ డాక్టర్ అంటే చెప్పలేనంత గౌరవం. అక్కింట్లో అందరికీ అంతే. 2 సార్లు చూసిన తనకే ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది.
వ్యక్తిత్వం ప్రతి కదలికలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆలోచనలో పడ్డాడు. మనం వచ్చేసాం, ఒడ్డుకి దిగండి. ఇక్కడ సిమెంట్ దారి సన్నగా ఉంటుంది. జాగ్రత్తగా నీళ్ల వైపు చూడకుండా నడవండి. ముందు నేను వెళతాను, వెంట రండి. లేకుంటే మీరు పదండి, నేను వెనకొస్తాను. వేణి కాలికి అడ్డం పడుతోన్న చీరని మెల్లగా తప్పించుకుని కిందకొచ్చి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అసలే జార్జెట్ చీర, హై హీల్స్. వెనక డాక్టర్ వస్తున్నాడో లేదో అని చూడబోయి దెబ్బీమని నీళ్లలో పడిపోయింది. బోటు డ్రైవరు, మిగతా పనివాళ్లు అయ్యో అయ్యో అంటూ ఉంటే చంద్రమోహన్ నీళ్లలోకి ఉరికేశాడు. శేషగిరిరావు తల్లిలేని కృష్ణవేణిని తల్లి తండ్రి అయి పెంచి పెద్ద చేశారు. బిఏ పరీక్ష రాసి డ్యాముకి వెళ్లిన కూతుర్ని తన ఆరోగ్యం బాగాలేక వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. శశికళ, రామకృష్ణ ఊరు నుంచి రాకముందే హడావిడిగా బయలుదేరి హైదరాబాద్ వచ్చేసింది వేణి. తండ్రిలానే తను లా చదవాలని కృష్ణవేణి కలలు కంది. కాని ఆయన మాత్రం కూతురికి త్వరగా పెళ్లి చేసేయాలని ఆరాటపడిపోతూ సంబంధాలు వెతికేస్తున్నారు. మేడ మీద తన గదిలో కూర్చుని డ్యాంలో జరిగిన సంఘటనలన్నీ నెమరు వేస్తోంది కృష్ణవేణి. అమ్మా, మీకు ఉత్తరం వచ్చింది. పని కుర్రాడు కవర్ అందించి వెళ్ళిపోయాడు. అక్క దగ్గర నుంచి సంతోషంగా కవరు విప్పింది. వేణి, నువ్వు రాక ఇక్కడికి వచ్చావో లేదో, మాకు ఇబ్బంది వచ్చి ఊరికి వెళ్ళామా? ఆయన హాస్పిటల్లో మరణించారు. అందువల్లే వెంటనే రాలేకపోయాను. బాబాయికి బాగలేదని టెలిగ్రామ్ రావడంతో నువ్వు వెళ్ళిపోయావు. నాకెంత బాధగా ఉందో చెప్పలేను. ఈ మధ్య నా ఆరోగ్యం ఏం బాగాలేదు. బాబు, రేఖ బాగానే ఉన్నారనుకో. మీ బావగారు మామూలే. ఇక్కడ వాతావరణం చాలా స్తబ్దుగా ఉంది. హరిలో ఎందుకో చాలా మార్పు కనిపిస్తోంది. వాళ్ళ అన్నయ్యతో ఘర్షణకి దిగాడు. విషయమేమిటో ఇద్దరూ చెప్పలేదు. చదువు వదిలేసి ఇంక ఉద్యోగం వెతుకుంటానంటూ ప్రయాణాలు అవుతున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. ఏంటో నాకేం బాగాలేదు. వేణి, నువ్వు మరోసారి రాకూడదు. మోహన్కి ఎప్పుడూ రోగులు, మందులు, ఆపరేషన్లు. అబ్బా, డాక్టర్లకి ప్రశాంతత ఉండదేమో. మొన్నొక కేసు వచ్చిందట. ఆ తల్లిదండ్రులకి బాబు ఒక్కడే సంతానం. ఎంత ప్రయత్నించినా ఆ బాబుని రక్షించలేకపోయాడట. ఆ రోజు మోహన్ పడ్డ బాధ వర్ణాతీతం. వారం రోజుల తర్వాత గాని మామూలు మనిషి కాలేదు. ఈ డాక్టర్ చదువు ఎరకపోయి చదివించానని ఆ తల్లి మహా బాధపడింది. ఇలా ఇక్కడ విషయాలు రాస్తూ పోతే పెద్ద గ్రంథం అవుతుంది. ఎన్నెన్ని రాయనే. చిన్నాన్న ఎలా ఉన్నారు? వెంటనే జవాబు రాస్తావు కదూ. వీలుంటే మరోసారి రావడానికి ప్రయత్నించు. ఈసారికింతే అక్క. వేణి ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుకుంది. అమ్మా కృష్ణ, ఉత్తరం ఎక్కడి నుంచి? తండ్రి పైకొచ్చాడు. శశి అక్క రాసింది నాన్నగారు. ఊరు నుంచి వచ్చిన తర్వాత మరీ అదోలా ఉంటున్నావు. పోనీ సినిమాకి వెళదాం, వస్తావా? వద్దు, కాసేపు మీరలా షికారుకు వెళ్ళండి. త్వరగా భోజనం చేయొచ్చు. అసలే మీ ఆరోగ్యం ఏం బాగాలేదు. సరే, నీ ఇష్టం, త్వరగానే వస్తాను అంటూ చేతికర్ర తీసుకుని షికారుకి బయలుదేరారు ఆయన. వేణి కళ్ళు మూసుకుని పడకుర్చీలో వాలిపోయింది. శశికళ ఉత్తరంతో డ్యాము, అక్కడ చంద్రమోహన్తో పరిచయం, తర్వాత బోటు షికారు, ఒడ్డుకొచ్చి బోటు దిగి యువతలకి రావడంలో సన్నని సిమెంట్ దారిలో కళ్ళు తిరగడం, నీళ్లల్లో పడ్డం. చంద్రమోహన్ వెంటనే నీళ్లలోకి ఉరికి రక్షించడం గుర్తుకొస్తే అదో మాదిరిగా అయిపోతుంది ఒళ్ళంతా. ఎక్కువగా లోతు లేకున్నా ముందు భయంతో తెలివి తప్పిపోయింది. అరగంట తర్వాత గాని తెలివి రాలేదు. తెలివి తప్పిన తనని మోహన్ 2 చేతులతోనూ ఎత్తి ఒడ్డుకు చేర్చి కారులో డిస్పెన్సరీకి తీసుకొచ్చేశాడట. కళ్ళు తెరచి అయోమయంగా చుట్టూ చూస్తుంటే తడిసిన ప్యాంటు, షర్టుతో తన వైపు కంగారుగా చూస్తున్నాడు. తన చీర పూర్తిగా తడిసి ఒంటికి అంటుకుపోయి, చిచ్చి ఎంత సిగ్గు! జరిగింది గుర్తుకొచ్చి కళ్ళు మూసుకుంది. ఈ కాఫీ కాస్త తాగుతారా? తట్టి లేపి కాఫీ కప్ అందించాడు. అతడి తడితల నుంచి నీళ్లు కిందకి జారిపోయి జుత్తు మాత్రం ఇంకా ముఖం మీద చిందరవందరగా పడి వింత అందాన్నిస్తోంది. అబ్బా, చాలా కంగారు పెట్టేశారు. నేను జాగ్రత్త అని చెబుతూనే ఉన్నాను. టర్కీ టవల్తో తల తుడుచుకుంటూ ఫ్యాన్ వేశాడు. ఆ చల్లటి గాలికి మరీ ఒళ్ళు జలదరించింది వేణికి. హరికి ఫోన్ చేశాను. అతను హడలిపోయి నన్ను ఊపిరి సలపకుండా ప్రశ్నలు గుప్పించేశాడు. అన్న, వదిన మీ బాధ్యత తన మీద ఉంచారాయే. అలాంటప్పుడు మీకు ప్రమాదం ఏదన్నా జరిగితే పాపం బాధ్యత తంది కదూ. అది అతని కంగారు. ఇక ఇంటికి వెళ్ళగలరా? బట్టలు మార్చుకోవాలి కదూ. ఇంతలో హరి హడావిడిగా పరిగెత్తుకునొచ్చాడు. మోహన్, వేణికి ఎలా ఉంది? మాట్లాడుతోందా? అమ్మయ్యా, హడలి చచ్చిపోయినంటే నమ్ము. వదినికి ఏం జవాబు చెప్పాలని వేణి దగ్గరకొచ్చి ధైర్యంగా శ్వాస పీలుస్తూ అన్నాడు. నీళ్లు బాగా తాగేసిందా? ఆ, వదిన వదిన, ఈ ఇద్దరు వదిన కోసం నన్ను గౌరవిస్తున్నారు, కానీ నేనంటే ప్రత్యేకమైన అభిప్రాయం లేదు.
అసూయ పొరలా కదిలింది కృష్ణవేణి మనసులో. చి, ఏంటి వెధవాలోచన? తనకి తనే శాంతపడింది. ఉన్నది కొన్ని రోజులైనా చెప్పలేని ఆత్మీయత దొరికింది హరి మోహన్ల దగ్గర. పిచ్చి హరి, ఒట్టి అమాయకుడు, ఎలా ఉన్నాడు? వచ్చిన తర్వాత ఉత్తరం రాస్తాడేమో జవాబిద్దామని చాలా ఎదురు చూసింది. కాని అలాంటిదేదీ రాయలేదు. మోహన్ అన్న రాస్తాడేమో అనే వెర్రి ఆశ. పోస్ట్ మ్యాన్ కోసం నిత్యం ఎదురు చూడడం, అతను ఇల్లు దాటి వెళ్లగానే అశాంతితో వేగిపోవడం. ఏదైనా ఉత్తరం వచ్చినా అది మోహన్ నుంచేనా అని కళ్ళు పరీక్షిస్తాయి. కాని కావలసింది కాక మరేదో వస్తుంది. నువ్వు వెళ్ళిపోతానంటే నాకేం తోచడం లేదు అన్నాడు ఎన్నోసార్లు హరి. ఆ బాధ నిజమైతే ఒక కవరు రాయకూడదు? అదేం లేదు, నన్ను మర్చిపోయే ఉంటాడు. మనసుని సరిపెట్టుకోవడానికి ప్రయత్నించి విఫలురాలై అటు ఇటు పచార్లు చేస్తూ ఆలోచిస్తోంది. వేణి, వేణి! స్నేహితురాలు నళిని కింద నుంచి గావుకేకలు పెడుతోంది. అమ్మయ్య, నళిని వచ్చింది. కాసేపు కాలక్షేపమైన అవుతుంది. సంతోషంగా కిందకి దిగింది. వేణి, అలా పబ్లిక్ గార్డెన్కి వెళదామా? 5 నిమిషాల్లో రెడీ అయి వస్తాను, ఈ పత్రిక తిరగేస్తూ ఉండు అంటూ రెడీ అయి వచ్చి పబ్లిక్ గార్డెన్ బోర్ అలా నౌబాత్ పహాడకు వెళదాం. ఇద్దరూ బయలుదేరారు. లైట్లు వెలుగుతున్నాయి. జనం విపరీతంగా వస్తున్నారు, వెళుతున్నారు. అదో సంతలా ఉంది. జన సమర్థం లేని చోటు చూసుకుని ఇద్దరూ కూర్చున్నారు. ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి పరాకు చిత్తగిస్తున్నారు దేవి గారు. కొంపదీసి ప్రామాణంలో పడలేదు కదా? చిలిపిగా చూస్తూ అంది నళిని. నళిని వేణి కంటే వయసులో కాస్త పెద్దదే, కాని ఇద్దరూ ప్రాణ స్నేహితులు. నళిని నల్లగా పొట్టిగా లావుగా ఉంటే వేణి తెల్లగా సన్నగా పొడుగ్గా ఉంటుంది. నళినికి పెళ్లివారు ఎవరొచ్చినా పెళ్లి కూతుర్ని చూడగానే అబ్బా, 4 పిల్లల తల్లిలా ఉంది అని మనసులో అనుకుని వెళ్లి ఉత్తరం రాస్తాం అండం అంతే. ఆ ఉత్తరం ఎప్పటికీ రాదని నళినికి తెలుసు. తల్లిదండ్రులు మాత్రం ఆ రాణి ఉత్తరాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉంటారు. నళినికి నిరాశ ఎక్కువై ఈ మధ్య కాస్త సన్నబడింది. చూసిన వాళ్ళు అరే, మీరు చాలా చిక్కిపోయారే అంటే చాలు తృప్తిగా తన శరీరాన్ని ఒకసారి చూసుకుని థ్యాంక్స్ చెబుతుంది. కాస్త లావైన ముఖం కళగానే ఉంటుంది. కాని ప్రయోజనం ఏమిటి? ఏ పెళ్లికొడుకి నచ్చలేదు. ఈ జన్మకి తనకి పెళ్ళవుతుందనే ఆశ లేదు. సన్నగా ఉండే వేణిని చూస్తే విపరీతమైన ఇష్టం నళినికి. తన ప్రశ్నకి జవాబివ్వకుండా దూరంగా కనిపించే లైట్లను చూస్తూ కూర్చుంది కృష్ణవేణి. సందేహం లేదు, ఇదేదో ప్రేమ సంబంధమైన వ్యాధి లక్షణాలే. ఏం, నా ఐడియా 100% కరెక్ట్ కాదు? నీ తలకాయ! నువ్వెంత కాదని బుకాయించినా నాకన్నీ తెలుసు. నువ్వు డ్యాంకి వెళ్ళింది పెళ్లి చూపులకి. మీ అక్క మా నేనెందుకులే చెప్పడం. మీ నాన్నగారు చెప్పడం సంబంధం దాదాపు ఖాయమైపోయినట్లే అని చెప్తుండగా విన్నాలే. ఎప్పుడు చెప్పారు? ఏమని చెప్పారు? ఉదయం వాకింగ్కి వెళ్ళేటప్పుడు మా ఇంటికొచ్చారోయ్. నీకు నచ్చిన, నువ్వు మెచ్చిన వరుణ్ణే తన అల్లుడిగా స్వీకరిస్తారట. అంటే? తెల్లబోయింది వేణి. అంటే లేదు, కొంటే లేదు. నువ్వు జరిగింది చెప్తావా లేదా? నువ్వు చెప్పవు, అసలు చెప్పలేవని తెలుసు. నే చెప్తాను విను. మీ శశి అక్క మరిది ఉన్నాడట కదా, బీకాం పూర్తవుతుందట. ఇక్కడికి తీసుకొచ్చి లా చదివిస్తారట. ముందు ఈ కన్యామణికి ఇచ్చి ఆ 3 ముళ్ళు కాదు, 3 ముళ్ళు 9 వేయించి ఆ పైన అన్నీ. పేరు కూడా చెప్పమంటావా? శ్రీహరి. చాలా చిలిపిగా వెక్కిరిస్తూ అంది నళిని. వేణి గాబరా పడిపోయింది. నాన్నగారు ఇలా ఆలోచిస్తున్నారా? నాకు తెలియనే తెలీదు. చెప్పవే, ఆ రాజకుమారుడికి పంచకళ్యాణి గుర్రముందా? కుచ్చుల తురాయుందా? కాదు కాదు, లిబర్టీ షర్ట్ ఉందా? గొట్టం ప్యాంట్ ఉందా? వేణి జడ పట్టుకుని లాగుతూ అల్లరి మొదలు పెట్టింది నళిని. నోరు మూసుకో. చూడు, ఎదురుగా కూర్చున్న ఆ 2 కుర్రాళ్ళు మనిద్దరిని ఎలా చూస్తున్నారు. ట్రాన్సిస్టర్ వింటూ ఈ ఇద్దరిని పరీక్షిస్తూ ఏదేదో గుసగుసలు పోతున్నారు వాళ్ళు. వాళ్ళని చూస్తుంటే భయం వేస్తోంది కృష్ణవేణికి. మరేం పర్వాలేదు, ఈ రోమియోలు మనల్నేం చేయలేరు. చెప్పు, నీ ప్రేమ కదా, వీణుల విందుగా వినగలను. ప్రేమ లేదు, దోమ లేదు. 10 వెళదాం. వెళ్ళాను, వచ్చాను, అంతే. అంతే అంతే. చిచ్చి, పనికిరావు. నా శ్రమంతా వ్యర్థం. ముఖం మార్చేసింది నళిని. ఇంకాసేపు కూర్చుంటే వాళ్ళిద్దరూ మనల్ని తినేసేటట్లున్నారు. వేదవ చూపులు. రా పోదాం. వేణి స్నేహితురాల్ని బలవంతంగా లాక్కుని వెళ్ళింది. చెప్పడం ఇష్టం లేదు, అందుకే దాచుకుంటోంది అనే అపోహతో మూతి ముడుచుకుని వెళ్ళిపోయింది నళిని. పడుకున్నదే కాని నిద్ర రావడం లేదు కృష్ణవేణికి. శేషగిరిరావు గారు మెల్లగా తన ఉద్దేశం బయట పెట్టారు. త్వరలో పెళ్లి చేయాలని నిశ్చయించాను. అక్కయ్య మరిది హరి ఎలా ఉన్నాడు?
నీకు నచ్చితే నేను వెళ్ళి చూసి ఆ పైన విషయాలు మాట్లాడతాను. అతన్ని ఇక్కడే ఉంచుకుని లా చదివించి నా ఈ ప్రాక్టీస్ అంతా నెమ్మదిగా అతనికి అప్పచెప్పి విశ్రాంతి తీసుకోవాలనుంది. ఏమంటావమ్మా? ఆలోచించుకునే చెప్పు. తండ్రి ఇలా అంటుంటే వేణికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇంత త్వరగా ఈ నిర్ణయానికి వచ్చేసారా నాన్నగారు? హరి గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ మంచి స్నేహితుళ్ళ అనిపిస్తుంది, కానీ భర్తలా ఊహించలేదు. అక్కకి బావకి నాన్నగారి ఉద్దేశం తెలుసా? హరికి కూడా తెలుసా? ఏమో, నాకే ఏం తెలీదు. ఈ ఆలోచనలతో తల వేడెక్కిపోతోంది. చంద్రమోహన్ని మరిచిపోవడం దుర్లభం అవుతోంది. ప్రయత్నించిన కొద్దీ గుర్తుకొచ్చేది ఆ విషయమే. మోహన్ ఎంతగా తన హృదయంలో హత్తుకుపోయాడో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది వేణికి. లాభం లేదు, అతన్ని మర్చిపోవాలి. ఇద్దరికీ చాలా దూరం ఉంది. అతను శ్రీమంతుడు, డాక్టర్. తను అతి సామాన్యమైన పిల్ల. కట్నాల మార్కెట్లో డాక్టర్ని ఖరీదు చేయగల తాహతు తన తండ్రికి లేదు. పోనీ అతను డబ్బక్కర్లేద్దని ముందుకొస్తే? పిచ్చి మొకమా, ఈ రోజుల్లో ఎంతున్నా మాకింకా అక్కర్లేద్దనే వాళ్ళుంటారా? అతను మంచివాడు, అతనే నాకు కావాలి అంటోంది మనసు. నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు చాలామందితో పరిచయం ఉంది అతనికి. ఆ రోజు నువ్వు ఈ ఊరు వచ్చే ముందు జరిగింది గుర్తులేదు? అంతరాత్మ గద్దిస్తూ ఉంటే డ్యాంలో జరిగిన ఓ సంఘటన కళ్ళ ముందు మెదిలింది. తండ్రి నుంచి టెలిగ్రామ్ రావడంతో మోహన్ దగ్గర సెలవు తీసుకోవాలనే నెపంతో నారాయణ్ని వెంట తీసుకుని డాక్టర్ ఇంటికి వెళ్ళింది కృష్ణవేణి. మోహన్ ఇంట్లో ఎలా ఉంటాడు? పైజామా లాల్చీతోనా, పంచెతోనా? ఏవేవో ఊహిస్తూ గేటు దాటి రకరకాల పువ్వులు స్వాగతమిస్తుంటే వరండా దాటి హాల్లో అడుగుపెట్టింది. కాని అక్కడ మోహన్ ఒక 20 ఏళ్ల అమ్మాయిని బలవంతంగా సోఫాలో నొక్కి పట్టుకుని ఏదేదో చెబుతున్నాడు. ఆ అమ్మాయి నవ్వుతూ మోహన్ చేతుల నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇదేంటి, మోహన్కి పెళ్లి కాలేదు కదూ, ఈ అమ్మాయి ఇంత చనువుగా అతనికి దగ్గరగా ఎలా ఉండగలుగుతోంది? మోహన, ఎవరా సజీవ శిల్పసుందరి? ఆ అమ్మాయి అలా అండంతో అతను వెనక్కు తిరిగాడు. అరే మీరా, రండి రండి, వెళ్ళిపోతున్నారేం, రండి. అతని మాట ఇంకా వినడానికి మనసు అంగీకరించక ఎంత నెమ్మదిగా వచ్చిందో అంత త్వరగా ఇంటికొచ్చేసింది. వరండా వరకు వచ్చి మోహన్ ఏదో అంటోంది వినిపించనే లేదు. అసలు వినాలనే కుతూహలమూ లేదు. రైలుకింకా టైం ఉంది అంటున్న శ్రీహరి మాట వినిపించుకోకుండా స్టేషన్లోనే కూర్చుందాం అంటూ తొందరపెట్టి కారులో హస్పేట స్టేషన్కి ఆవేశంతో రావడం వచ్చేసింది. కానీ తీరా వచ్చిన తర్వాత గంటన్నర వెయిట్ చేయాలంటే చాలా విసుగ్గా అనిపించింది. మీరు రాకుండా ఉన్నా బాగుండేది. వచ్చారు, వెళ్ళిపోతున్నారు. నాకెంత బాధగా ఉందో గుర్తించడం లేదు. అన్నయ్య వదిన రాకుండానే మిమ్మల్ని పంపవలసి రావడం నా దురదృష్టం. చిన్న ముఖం చేసుకుని అన్నాడు హరి. అవును, నిజం. ఇక్కడికి రాకపోయినా బాగుండేది. ఎంతో ఆనందంగా వచ్చాను, భారంగా వెళ్ళిపోతున్నాను మనసులో అనుకుంది. ప్లాట్ఫారం మీద నుంచి రైలు కదలబోతుండగా మోహన్ హడావిడిగా వచ్చాడు. అంతవరకు అతనొస్తే బాగుండు అని ఎదురుచూసిన మనస్సు అతన్ని చూడగానే ఎందుకొచ్చినట్లు అని ప్రశ్నించింది. వాటర్ బాటిల్ పట్టుకుని మంచినీళ్లు తెచ్చేందుకు వెళ్ళాడు శ్రీహరి. ఈరోజు వెళ్ళిపోతున్నట్లు కబురన్నా పంపలేదు, వచ్చినవారు అలా వెళ్ళిపోయారేం? బయటకు చూస్తూ ఉండిపోయింది. ట్రైను బయలుదేరడానికి ఎక్కువ వ్యవధి లేదు, ప్లీజ్ జవాబు ఇవ్వండి. మీతో గడిపిన కొన్ని గంటలు నాకు చాలా హాయిగా గడిచిపోయాయి. ఒకరోజు మా ఇంటికి డిన్నర్కి పిలవాలనుకున్నాను, హఠాత్తుగా వెళ్ళిపోతున్నారు. పోనీ హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ఇంటికి రావడానికి అనుజ్ఞనే ఇవ్వండి, ఇష్టం లేదా? కనీసం జవాబు ఇవ్వడం సభ్యత. ఆ రోజు నీళ్లలో నుంచి రక్షించినందుకు ఎంతో రుణపడున్నాను అన్నారు, గుర్తుందా? కనీసం జవాబైనా చెప్పకూడదా? సరే, వెళ్ళొస్తాను, సెలవు. వేణికి కోపంతో ఒళ్ళు మండిపోయింది. కోపం ఆపుకోలేక చేతిలో ఉన్న కర్చీఫ్ విసిరి ముఖాన కొట్టింది. హలో మోహన్, శ్రీహరి రానే వచ్చాడు. అందమైన ప్రింటున్న చేతిగుడ్డను ఎడం చేత్తో ప్యాంటు జేబులో దురిచేసుకుని హలో అంటూ చెయ్యందించాడు మోహన్. హరి చెయ్యి మోహన్ చేతిలోనే ఉన్న దృష్టి ప్యాంటు జేబులో నుంచి బయటకు తొంగి చూస్తోన్న కర్చీఫ్ మీద నిలిచి క్రమేపీ కృష్ణవేణి మీదకు మరలింది. రైలు కదిలి ముందుకు పోతూ ఉంటే స్నేహితులిద్దరూ చేతులు ఊపుతూ వేణికి వీడుకోలిచ్చారు. అతను అడిగినప్పుడైనా అడ్రస్ ఇచ్చుంటే బావుండేది. ఆ క్షణంలో ఎంత అసహ్యంగా ప్రవర్తించానో, ఎందుకో అర్థం లేని కోపం మాట్లాడనివ్వలేదు. వేణి తనని తను ఎన్నోసార్లు తిట్టుకుంది. మరుక్షణంలో మోహన్ ఇంట్లో కనిపించిన అమ్మాయి గుర్తుకు రాగానే మనసు బొగ్గున మండిపోతుంది. ఇంకే తన గురించి ఆలోచించకూడదు, అవును ఆలోచించకూడదు.
కళ్ళు గట్టిగా మూసుకుని పడుకుంది. కుటుంబయ్య గారి ఇల్లు. కుటుంబయ్య భార్య వెంకటలక్ష్మి 10 రోజులుగా జ్వరంతో ఉండి చాలా బలహీనమై నోట్లోంచి మాటే రావడం లేదు. మోహన్ మందు వాడుతున్నాడు. ప్రతిరోజులాగానే వెంకటలక్ష్మిని చూడ్డానికొచ్చాడు. అప్పటికే 6 పిల్లల తల్లి, ఇప్పుడు తిరిగి గర్భవతి. వెంకటలక్ష్మికి 3 కానుపుల్లోనూ కవలలే. అందుకే 3 రెళ్ళు 6. డబ్బివ్వలేని పేదవాళ్ళందరూ మోహన్ని వెతుకుంటూ వస్తారు. సంపాదన తక్కువే అయినా సావకాశం కూడా తక్కువే. డాక్టర్ బాబు, ఈ రోజన్నా అన్నం పెట్టించండి. వెంకటలక్ష్మి చిన్నపిల్లల మోహన్ని ప్రాధేయపడుతోంది. జ్వరం ఈ రోజు రాకుంటే రేపు తప్పక అన్నం పెట్టిస్తాను. ఈ రోజుకి బార్లీ జావా బన్రొట్టె తినేయండి. ఏ ఆలోచనలు పెట్టుకోకుండా విశ్రాంతిగా ఉండాలి. ఈ రోజుకి నేను చెప్పినట్లు వినండి. మోహన్ కూర్చునేందుకు ఓ కుంటి స్టూలు వేస్తారు వాళ్ళు. దాని మీద కూర్చున్నంతసేపు బ్యాలెన్సు జాగ్రత్త చేసుకోవడమే సరిపోతుంది. స్టూలొద్దు, ఏం వద్దు, నేను నిలబడతాను అన్నా వాళ్ళు చేస్తే ఒప్పుకోరు. ఇది తనకి ప్రతిరోజు విచిత్రమైన శిక్ష. వాళ్ళ సంతృప్తి కోసం కూర్చోక తప్పదు. ప్రాణాలు బిగపట్టుకుని కూర్చుంటాడు. ఏంటోనండి, ఎప్పటికి నయంగాను అటక మీద గుమ్మడికాయ పాడైపోతుంది. వడియాలు పెట్టాలి. మళ్ళీ వానాకాలం వస్తే ఎండుతాయా? ఒకవేళ ఏదైనా సంబంధం కుదిరి శకుంతల పెళ్లి ఖాయమైతే పెళ్లి పనులు చేసుకోవడానికి కాస్త కూడా శక్తి లేదు. నిట్టూర్చింది వెంకటలక్ష్మి. స్త్రీది వింత మనస్తత్వం. భర్త, పిల్లలు, ఇల్లు అంటూ ఎంత తాపత్రయం. పురుషుడికి ఇంత తాపత్రయం ఉంటుందా? ఏమో, బ్రహ్మచారిణి, తనకేం అర్థమవుతాయి ఈ బాధ్యతలు, బరువులు. కుటుంబైకి జీతం చాలా తక్కువ. 130లో 6 పిల్లలు, భార్య, భర్త బ్రతకాలి. ఆయన సంపాదన వాళ్ళ ఆకలినే తీర్చలేదు. ఇంకా బట్టలు, చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయగలడో ఆ దేవుడికే తెలియాలి. ఈ ఇంట్లో పిల్లల కళ్లల్లో నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే మోహన్ గుండెని ఎవరో పిండుతున్నంత బాధ కలుగుతుంది. ఇలాంటి మధ్యతరగతి సంసారాలు ఎన్ని లక్షలున్నాయో మన దేశంలో. వీళ్ళు పూర్వపు ఆచారాలు, ఖర్చులు మానలేరు. ప్రస్తుత పరిస్థితులకు తట్టుకోలేరు. అందుకే ప్రతి కుటుంబం అప్పు అనే ఊబిలో గొంతు వరకు దిగబడి సంసార శకటాన్ని లాగలేక సతమతమవుతోంది. కాఫీ తాగండి డాక్టర్ గారు అంటూ కుటుంబయ్య పెద్ద కూతురు శకుంతల కాలే కంచు గ్లాసుని పమిటతో పట్టుకుని అందించింది. నేనిప్పుడే ఇంట్లో టిఫిను, కాఫీ తీసుకునొచ్చాను. ఎక్కువసార్లు తాగే అలవాటు కూడా లేదు. ప్లీజ్ బలవంతం చేయకండి అని ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ ఆ కుటుంబంలో ఏ ఒక్కరూ వినిపించుకోరు. చూడండి బాబు, మేం మీకెంతకు మించి మరేం ఇవ్వగలం చెప్పండి. మందులు, ఇంజెక్షన్లు అన్నీ మీరే ఇస్తున్నారు. ఇదే జ్వరానికి మరో డాక్టర్ అయితే కనీసం 100 రూపాయలైనా బిల్లు చెల్లించాల్సి ఉండేది. మీరు దేవుళ్ళ మమ్మల్ని ఆదుకున్నారు. దయచేసి మా తృప్తి కోసం ఆ కాస్త తాగండి అంటాడు చేతులు నిలుపుకుంటూ కుటుంబయ్య గారు. ఇంకా మోహన్ గత్యంతరం లేక గ్లాసు తీసుకున్నాడు. తాగండి డాక్టర్ గారు, మీకోసం మా శకు అక్క ప్రత్యేకంగా కలిపి తెచ్చింది అంది కుంతల. అవునా? మోహన్ శకుంతల వైపు చూశాడు. అవును అన్నట్టు తల మీదకి కిందకి కదిలించింది శకుంతల. 24 సంవత్సరాలు పైబడ్డ శకుంతల అందగత్తెల లెక్కలోకి రాకున్నా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ పేదింటి పుట్టిన కారణంగా కట్నాల మార్కెట్లో పెళ్లి కొడుకుని కొనుక్కోలేక ఇంకా అవివాహితగానే ఉండిపోయింది. మోహన్ ఆ ఇంట్లో ఉన్న 5 నిమిషాలు ఆ అమ్మాయి ముఖం చందమామలా వెలిగిపోతుంది. కంచు గ్లాసు పట్టుకున్న మోహన్ వేళ్లు చుర్రుమన్నాయి. అబ్బా అనుకుంటూ నోటి దగ్గర పెట్టుకున్నాడు. గ్లాసు మూతిని కాలుస్తున్నా కాఫీ మాత్రం చల్లగా లోపలికి జారుకుంటుంది. కాదు, బయటకొచ్చేస్తానని ఎదురు తిరిగిన కాఫీని బలవంతంగా శివుడు హాలహలం మింగినట్లు మింగేస్తాడు. వాళ్ళ ఆత్మీయత సంకటస్థితి తెస్తున్నా దిగమింగి నవ్వుతూ వెంకటలక్ష్మికి నెమ్మదిస్తుందని ధైర్యం చెప్పి కారు దగ్గరకొస్తుంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కారు దగ్గరకొచ్చి వీడుకోలిస్తుంటే శకుంతల మాత్రం ఖాళీ కాఫీ గ్లాసు గుండెకి ఆంచుకుని మరుసటి రోజు మోహన్ రాక కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. కారు కదులుతుంటే రామకృష్ణ గారి నౌకరు నారాయణ పరిగెత్తుకొచ్చాడు. డాక్టర్ బాబు, అమ్మగారు మిమ్మల్ని ఓసారి రమ్మని చెప్పారు. క్లినిక్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తానని చెప్పు. కారు కదిలిపోయింది. రోగులు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటారు మోహన్ దగ్గరికి. కొందరు అవసరం ఉన్న ఇంజెక్షన్ చేయించుకునేందుకు భయపడితే మరికొందరు సూదిస్తేనే గాని తృప్తిగా వెళ్లరు. ఆడవాళ్లు సరే సరే రకరకాలుగా ముస్తాబై వస్తే అసలు వీళ్ళు పేషెంట్లేనా అని గుర్తించడానికి కాస్త టైం పడుతుంది. డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఏంటి అలంకరణ? విసుగొస్తుంది, కానీ తప్పదు. ఒకరిద్దరు కేవలం తనని చూడ్డానికే రోగం వంకతో వచ్చినట్లు అనుమానం వేసింది. శ్రీహరి అంటూ ఉంటాడు, డాక్టరు అందగాడుగా ఉండకూడదు, ఉంటే వాడి కర్మ కాలిందన్నమాటే. అయినా
పోనీ కాస్త అమ్మాయిలతో వ్యవహారం నడపకూడదు? నువ్వు డాక్టర్వే ఉంటే చాలా బాగుండేది. మందు కోసం వచ్చిన ప్రతి అమ్మాయి దవడ సాఫ్ చేసి వెళ్ళేది. ప్రాక్టీసు పెరగకున్నా కీర్తి ప్రతిష్టలు కోకొల్లలుగా లభించేవి అంటూ నవ్వేవాడు మోహన్. రోగులందర్నీ పంపేసరికి 12 దాటింది. ఇంటికి భోజనానికి లేచాడు. ఇంతలో 5 ఏళ్ల పిల్లవాణ్ణి భుజాన వేసుకుని, బాబూ, నా బిడ్డ రాత్రికాడి నుంచి వేదులు వాంతులు, మాట రావడంలే అంటూ శోకాలు పెడుతూ వచ్చారు. రాత్రి నుంచి అవుతుంటే ఏం చేస్తున్నారు? మందేమైనా వేయకుండా? ఏదో గచ్చాకు పుచ్చాకు మందు వేశాం బాబు, మీరే రచించాలి, మాకు ఈడొక్కడే బిడ్డ. కాళ్ళు పట్టుకున్నారు భార్యాభర్తలిద్దరూ. సరైన టైంలో జాగ్రత్త తీసుకోకుండా మించిపోయిన తర్వాత ఏడుపులు పెడబొబ్బలతో కాళ్ళ మీద పడుతున్న వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోయింది మోహన్కి. కుర్రాడి పరిస్థితి చూస్తే ఏమాత్రం బాగాలేదు. నౌకరుతో తాళాలు తీయించి ఆ పిల్లవాణ్ణి అపాయం నుంచి కాపాడేసరికి సాయంత్రం 3 దాటింది. ఇంటికొచ్చేసరికి తల్లి వాకిట్లోనే ఎదురైంది. అందరి ఆరోగ్యాలు చూస్తూ నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఎలారా చంద్ర అంటూ మందలించింది తల్లి. ఇంత టైం అయిన తర్వాత భోజనం ఏం చేస్తాను? టిఫిన్ ఏదన్నా ఉంటే పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అన్నం మానేస్తే వేడి చేయదు, కాస్త పెరుగన్నమైనా తిను. కలిపి తెచ్చి ముందుంచింది. అమ్మా, ముద్దలు చేసి పెట్టి ఎన్ని రోజులైంది? పెద్దవాడివైనావంటూ ముసలవాణ్ణి చేసేస్తున్నావు గారాబంగా అన్నాడు. పెళ్లి కానంత మాత్రాన చిన్నవాడివా ఏంటి? పెళ్ళయి ఈ పాటికి కనీసం 4 పిల్లలన్నా పుట్టుండేవాళ్ళు. ఆ ఘడియ రాలేదు. ఆ పరాత్పరుడి దయ ఎప్పుడొస్తుందో? పెరుగు ముద్ద కొడుకు నోటికందిస్తూ అంది. బాప్రే, 4? పెరుగు ముద్ద మింగేస్తూ ముద్దుగా అన్నాడు. ఈ కాలం ఆడపిల్లలకి మగపిల్లలకి మరీ వచ్చింది గాని, మీ నాన్నగారి 18వ ఏట నేను కాపురానికొచ్చాను. సంవత్సరం తిరగకుండానే నువ్వు పుట్టావు. ఇంతలో ఫోను రొద మొదలైంది గణగణమంటూ. కమలమ్మ వెళ్ళి అందుకుంది. చంద్ర, శశికళ మాట్లాడుతోంది. నువ్వు వస్తావని చాలాసేపు చూసిందట. చంద్రమోహన్ కంచం దగ్గరికి లాక్కొని అన్నం తింటూ సాయంత్రం తప్పకొస్తానని చెప్పమ్మా అన్నాడు. కమలమ్మ లోపల గదిలో ఏదో సర్దుతోంది. మోహన్ పేపర్ చూస్తూ ఈజీ చైర్లో పడుకున్నాడు. చంద్ర, ఏంటమ్మా? పేపర్లో నుంచి తలెత్తకుండానే అడిగాడు. పొద్దున్న రంగయ్య నీ బట్టలు చాకలికి వేస్తూ ఈ పువ్వుల చేతిగుడ్డ నీ ప్యాంట్లో ఉందనిచ్చాడు. ఇది నీది కాదనుకుంటాను. 2 చేతులతోనూ మడతలు విప్పి దాని మీదున్న పువ్వులకేసి చూస్తూ అంది కమలమ్మ. అది అది నాది తడబడ్డాడు. అవునరా, అది నీది కాదని తెలుస్తూనే ఉందిగా. పోనీ లచ్చికిస్తాను, ఇలాంటిది కావాలని వేపుకుని తింటూ అంది. చిచ్చి లచ్చిక, ఎంత విలువైంది దానికెందుకమ్మా? అబ్బా, ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? నా భావాలు తల్లి ఎక్కడ చదివేస్తుందో అనే భయంతో పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకుని, దానికి కావాలంటే 4 అణాలిచ్చి కొనుక్కోమను. ఇది చాలా ఖరీదైందేరా. కొడుకు ముఖంలోకి పరీక్షగా చూస్తూ అంది. ఏమో, దాని ఖరీదు నాకు తెలీదు లోపలనుకుని ఆ మాట మార్చేస్తూ, రంగయ్యని గులాబీ చెట్లు కత్తిరించమన్నాను, మల్లె చెట్లకి కుదుళ్ళు చేసి ఎరువు వేయమన్నాను, వేశాడా? మోహన్ ఇన్ని కబుర్లు చెప్తున్నా కమలమ్మ ఆ చేతిగుడ్డని వదలడం లేదు. మోహన్ బుర్ర వేగంగా పనిచేస్తోంది. అబ్బా, ఏదో మాడువాసన వస్తోంది. ముక్కు గట్టిగా మూసుకున్నాడు. నీ ముఖం, మన ఇంట్లో స్టవ్ ఆపేసి 1 గంటసేపు అయింది. తల గోక్కున్నా మరే ఆలోచన రాలేదు. కమలమ్మ ఆ చేతిగుడ్డ వదల్లేదు. 1 నెల గడిచిపోయింది. మోహన్ రామకృష్ణ గారింటికి వచ్చాడు. రేఖ, బాబు, అంకుల్ అంటూ పరిగెత్తుకునొచ్చారు. ముద్దొస్తున్న ఆ ఇద్దరినీ ఎత్తుకుని ఎగరేసి దించి మమ్మీ ఎక్కడా అని అడిగితే అక్కడ అంటూ వేలుతో చూపించి తుర్రుమన్నారు. వదిన, కులాసాగా ఉన్నారా అంటూ కుర్చీలాక్కుని కూర్చున్నాడు. శశికళ ఎంబ్రాయిడరీ చేస్తూ, రామోహన్, హైదరాబాద్ వెళ్ళొచ్చావట, వేణిని కలుసుకున్నావా? అడ్రస్ ఇచ్చాను కదూ, వెళ్ళలేదు. వీలు కాలేదు. కానీ హోటల్ నుంచి ఫోన్ చేశాను, అందరం బాగున్నాం అని చెప్పండి అని పెట్టేసింది. నిన్ను ఇంటికి రమ్మని బలవంతం చేయలేదు. నమ్మలేనట్లు చూసింది శశికళ. రామకృష్ణ ఆఫీసు నుంచి అప్పుడే వచ్చాడు. హలో డాక్టర్, ఏంటి మధ్య దర్శనాలే కరువైపోయాయి, సంపాదన ఎక్కువైందా అన్నట్లు ఆ కుటుంబయ్య నీ పేరు తెగ ప్రచారం చేసేస్తున్నాడు. ఈ మధ్య వాళ్ళ కుటుంబానికి చాలా సహాయం చేశావట. శశి, నీ మరిదికి ఈ మధ్య ధనకాంక్ష కంటే కీర్తికాంక్ష ఎక్కువైంది. ఈయన పేదల పాలిట పెన్నిదట, అవునా? అందరూ మీలాగే ఉండాలా? ఆఫీసే, కేవలం డబ్బు సంపాదనే నా ధ్యేయం అంటావు. అవును, నిజం కూడా. అసలు డబ్బులేందే ఏం సుఖపడతారు? డబ్బుంటే కొండ మీద కోతినైనా దింపేయచ్చు, కాదంటారా డాక్టర్? అయినా ఇవి మీకు నచ్చవనుకోండి. శశికళ కాఫీ అందించింది ఇద్దరికి. క్లబ్బుకు వెళ్ళి 1 సెట్టు ఆడదాం, వస్తావా మోహన్?
ఈరోజు చాలా పనుంది. అమ్మకి షాపింగ్ పనుందట. హొస్పేట వెళ్ళాలి. సరే అంటూ రామకృష్ణ వెళ్ళిపోయాడు. ప్రమాదం నుంచి బయటపడ్డ రామకృష్ణ ఇప్పటికి బాగా కోలుకున్నాడు. తన రక్తాన్ని పంచుకుని తిరిగి ఆరోగ్యవంతుడైన రామకృష్ణను చూస్తూ సంతృప్తి చెందాడు మోహన్. వదినా, మరిక సెలవు గ్రాంట్ చేస్తారా? నేను చెప్పాలనుకుంది చెప్పనేలేదు. మా చిన్నాన్న ఆరోగ్యం మళ్ళీ మొదలుకొచ్చిందట. వేణి పెళ్లి ఒక సమస్య కూర్చుందట. ఏ సంబంధం చూసినా నచ్చలేదు అంటుందట. అసలు దాన్ని ఇక్కడికి రమ్మన్న కారణం వేరు. అది రాగానే నేను ఊరికి వెళ్ళడం ఏంటో అంతా తారుమారైంది. నిశ్శబ్దంగా వింటున్నాడు మోహన్. ఆ వేణి చాలా బుద్ధిమంతురాలు. కాస్త పెంకితనం ఎక్కువ పోలనుకో. అంతా నా నోటితోనే చెప్పించాలని చూస్తున్నావా? నవ్వుతూ అంది శశికళ. ఇలాంటి విషయాలు సూటిగా మాట్లాడడమే మంచిది. ఇంతకీ ఇవన్నీ చెప్పడం, అందులో నాకు చెప్పడం అర్థం కాలేదు నిజంగా. ఇలా నా వైపు చూసి మాట్లాడు. వద్దొదినా, ఈ అర్భకుడికి అంత పరీక్ష పెట్టకండి. కానీ చెప్పు మోహన్. డాక్టర్ బాబు, ట్రంకాల్లో ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. నౌకరు పరుగునొచ్చాడు. వదినా, మరొకసారి చెప్తాను, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. శేషగిరిరావు ఇల్లు చాలా సందడిగా ఉంది. ఆయన చెల్లెలు 10 సంవత్సరాల తర్వాత అన్నగారి ఇంటికొచ్చింది. ఆరోగ్యం బాగలేని అన్నని పరామర్శించడానికి ఉత్తర దేశ యాత్రలు పూర్తయి ఇంటికి వెళుతూ. శేషగిరిరావు గారికి ఎప్పుడూ కోర్టు హడావిడి, మీనక్షమ్మకి సంసార తాపత్రయం. అన్నయ్య, మన వేణిని శశికళ మరిదికిచ్చి పెళ్లి చేసి తెచ్చి దగ్గరుంచుకుని లా చదివిస్తే బాగుంటుంది అంటూ సలహా ఇచ్చింది. అవును బావగారు, పిల్లని అత్తవారింటికి పంపనక్కర్లేదు. హరి కూడా అందమైన కుర్రాడు, బుద్ధిమంతుడు, శుభస్య శీఘ్రం అని చూడండి అన్నాడు మీనాక్షి భర్త రామ్మూర్తి. నాకు అదే ఆలోచనుంది. అదీ కాక మరో 2 సంబంధాలున్నాయి. ఏదో ఒకటి చూస్తాను. ఈ మధ్య శశి నన్ను రమ్మని మరీ మరీ రాస్తోంది. ఓసారి వెళ్ళి రావాలి. కృష్ణవేణి యాపిల్ ముక్కలు తరుగుతూ వింటోంది. అన్నయ్య, పోనీ అందరం కలిసి శశి దగ్గరికి వెళదాం. రాకూడదు? నేను దాన్ని చూసి చాలా రోజులైంది. ఇంటికి వెళితే తిరిగి రావడానికి వీలు కాదు. మీనాక్షి అన్నగారిని బలవంతం పెట్టింది శశికళ దగ్గరికి వెళ్లాలంటూ. సరే, అలాగే కానివ్వండి. కృష్ణ, అక్కయ్య దగ్గరికి వెళదాం. మనిద్దరి బట్టలు సర్దమ్మా, రేపే వెళ్ళొద్దాం ఆప్యాయంగా కూతురు వైపు చూస్తూ అన్నారు శేషగిరిరావు గారు. నేను మళ్ళీ ఎందుకు నాన్నగారు? మనసు డ్యాం వైపు లాగుతున్నా వద్దు వద్దు అంటోంది పైకి. నువ్వు లేకుండా ఎలాగే? మేనత్త బలవంతం చేయడంతో ప్రయాణం కాక తప్పలేదు వేణికి. ఇదిగో బావగారు, అక్కడి వరకు ఎలాగూ వెళ్తున్నాగా, అటునుంచటు గోకర్ణం కూడా చూసొస్తాం. అలాగే చేయండి అంటూ శేషగిరిరావు అసలు ఈ సంబంధం కూతురికి ఇష్టమా అయిష్టమా తేల్చుకోలేక, కానివ్వు, శశిని సలహా అడిగితే అక్కడే తేలుద్దాం దీనికి పరిష్కారం అనుకుంటూ నిద్రకు ఉపక్రమించారు. వేణికి నిద్ర రావడం లేదు. కిటికీ తలుపు తెరిచి ఆకాశంలోకి చూస్తుంటే చందమామ మబ్బుల మాటున దోబూచులాడుతూ కనిపించాడు. చల్లని గాలి వీస్తోంది. నేనొస్తున్నానని మీరు వెళ్ళి ముందే చెప్పేకండి. హఠాత్తుగా వెళ్ళి ఆ ముఖంలో కనిపించే రంగులను కన్నుల కనువు తీరా చూడాలి. ఎంత బాగుంటుందో. నేనిలా ఆలోచిస్తున్నాను గాని నాన్నగారి ఆలోచన మరోలా ఉంది. అసలు విషయం ఎలా చెప్పడం? అక్కుందిగా. అలా అలా ఆలోచిస్తూ కళ్ళు మూసింది కృష్ణవేణి. మీనాక్షమ్మ గుర్రు పెట్టి నిద్రపోతోంది. రామ్మూర్తి అసూయగా భార్యను చూస్తూ దోమలు పెట్టే సంగీతాన్ని వినలేక వింటూ కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండగా తెల్లవారుజాముకు కాస్త కునుకు పట్టింది. రాత్రి 10 గంటలు దాటి ఉంటుంది. అంతవరకు చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి మొద్దుగా కళ్ళు మూసుకున్నాడు చంద్రమోహన్. టెలిఫోన్ రింగు కావడంతో నిద్రమత్తు పారిపోయింది. హలో, డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతున్నాను. ఎవరు? డాక్టర్ గారికి నమస్కారం. అమరావతి మా ఇంటికాడ నుంచండి. మా ఆవిడికి గుండె వచ్చిందండి. ఒకసారి అర్జెంటుగా రావాలి. బంగారయ్య ప్రాధేయపడుతున్నాడు. ఆమెను నా హాస్పిటల్కి తీసుకురండి, నేను వస్తున్నాను. అయ్య బాబోయ్, గదిలో స్థితిలే లేందే. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ గారు. మెలితిరిగిపోతోంది. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. అర్జెంటుగా రావాలి. కారు పంపమంటారా? మీ కారులో వస్తారా? ఇదిగో డాక్టర్ గారు, మీ శ్రమ ఉంచుకోను. బిల్లు ఎంత వేసినా సరే. ఒక్కసారి రండి డాక్టర్ గారు, వెంటనే రావాలి. దాని బాధ చూడలేకుండా ఉన్నాను. మోహన్కు ఒళ్ళు మండిపోయింది. ప్రైవేటు డాక్టర్లంటే కేవలం డబ్బు మనుషులేనని ఈ ధనవంతుల ఉద్దేశం. వీలైనంత వరకు ఎవరింటికి వెళ్లడం ఇష్టం ఉండదు తనకు. వీలైనంత వరకు క్లినిక్కే రమ్మంటాడు. ఎంతో అర్జెంటు కేసైతే తప్ప. కుటుంబయ్య ఇంటికి వెళ్లడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మరీ బాధగా ఉంది. వాళ్ళింటికి వెళ్ళగాలింది మా ఇంటికొస్తేయం అన్నట్లు నోటితో చెప్పక ఆ ధ్వని వచ్చేటట్లు మాట్లాడారు 2-3. వెంటనే రండి డాక్టర్ గారు అంటూ బంగారయ్య చెవి హోరెత్తించేస్తున్నాడు.
తనను ఎవరూ ఏ విషయంలోనూ మొహమాట పెట్టలేదు, ఒక్క రోగులు తప్ప. సరే, వస్తున్నాను నా కారులోనే అంటూ కారు తీసుకుని బయలుదేరాడు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. బంగారే చెప్పిన గుర్తుల ప్రకారం ఇల్లు తెలుసుకోవడం ఏమంత కష్టం కాలేదు. తీరా ఆమెను చూస్తే పరిస్థితి ఏమంత ఆందోళనగా లేదు. అనవసరంగా కంగారు పడిపోతున్నాడు బంగారయ్య. నౌకర్లు ముగ్గురు భయంగా చూస్తూ నిల్చున్నారు. ఇంజెక్షన్ ఇచ్చి మందు ఎలా ఇవ్వాలో చెప్పొచ్చేస్తుంటే బంగారయ్య 5-10 రూపాయల నోట్లు మోహన్ చేతిలో కుక్కి, డాక్టర్ గారు, నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి. కాస్త రేపు కూడా వచ్చి చూసి వెళ్ళండి. ఆమె బాధ్యత మీ మీదుంచి ధైర్యంగా వెళుతున్నాను. చేతులు నలుపుకుంటూ అతి వినయం ప్రదర్శిస్తుంటే ఏంటోగా ఉంది. కంగారు పడే అవసరం లేదు. మీరు ఊరికి వెళ్ళిరండి. మనిషిని పంపితే మందిచ్చి పంపిస్తాను. మరీ అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పండి, వచ్చి చూస్తాను. అసలు అంత అవసరం ఉండదని నా ఉద్దేశం. కారులో కూర్చుని డోర్ వేసేస్తూ అన్నాడు. బాబు, అలా అనకండి. ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. సరే, వీలుంటే చూస్తాను. హార్లిక్స్, పండ్ల రసం ఇవ్వండి. ఆమె హాయిగా నిద్రపోతారు. తెల్లవారి మామూలుగా ఉంటుంది. పూర్తి విశ్రాంతిగా ఉంచండి. వస్తాను. కారు కదిలి వెళ్ళిపోయింది. బంగారయ్య కొత్తగా కట్టిన బంగ్లా అమరావతి రోడ్డు మీద ఉంది. చంద్రమోహన్ కారుని మెల్లగా పోనిస్తున్నాడు. గుడ్డి వెన్నెల్లో ఆ దారి పరిసరాలు అదో వింత అందంగా కనిపిస్తున్నాయి. చెరుకు తోటలలో నుంచి అప్పుడప్పుడు ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. కారు అమరావతి రోడ్డు దాటి డ్యాం రోడ్డు ఎక్కింది. బ్రిడ్జి మీద లైట్లు తోరణాలుగా వేలాడుతున్నాయి. అప్పుడప్పుడు చెదురుమదురుగా ఎదురొచ్చే 1-2 లారీలు మినహా ఇంకే శబ్దమూ లేదు. చంద్రమోహన్కు నిద్ర పూర్తిగా పోయింది. ఇప్పుడప్పుడే వచ్చేటట్లు కూడా లేదు. బంగారయ్య భార్య నిద్రాదేవిని కాస్త పోగొట్టి తను మాత్రం పొట్టుదెండ్లను ఆనుకొని పడుకుని హాయిగా నిద్రపోతోంది. ఇంటికి వెళ్లాలనిపించలేదు. టీఎస్పీలో షిఫ్ట్ పనివాళ్లు కాబోలు పాటలు పాడుతూ ఇంటి ముఖం పడుతున్నారు. కారుని ఇంకాస్త ముందుకే పోనిచ్చాడు మోహన్. రిజర్వాయర్ మీద నుంచి వచ్చే చల్లని గాలి అతనిలో ఏవేవో మధురమైన ఊహలను రేపుతోంది. కృష్ణవేణి గుర్తుకొచ్చింది. వేణి హైదరాబాదులో దోమతెరలో పడుకుని హాయిగా సుందర స్వప్నాలు కంటూ ఉండుంటుంది. ఆమెతో పరిచయం ఎక్కువగా లేకున్నా ఎందుకో ఆ అమ్మాయే గుర్తుకొస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు సరిగ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఎందుకు తెలీదు. కారుని గేట్ హౌస్ దగ్గర ఆపి నది ఒడ్డునే నడుస్తూ చాలా దూరం వచ్చేశాడు. ఆలోచనలు సాగిపోతూనే ఉన్నాయి. చంద్రమోహన్ను చూసి కాస్త దూరంగా ఏదో చేస్తున్న 4 కుర్రాళ్లు పరుగులంకించుకున్నారు. ఎవరు, ఎందుకున్నారిక్కడ? ఆశ్చర్యం వేసింది. అక్కడికి వెళ్లి పరీక్షించాడు. నదిలో చేపలు దొంగతనంగా పట్టుకుని భాగాలు పంచుకుంటూ తనని చూడగానే పారిపోయారు. నవ్వొచ్చేసింది. చీకటి చాటున ఎలాంటి పనులన్నా సరే చేస్తూ పగలు పెద్ద మనుషులుగా చలామణి కావచ్చు, కానీ అంతరాత్మకే జవాబివ్వాల్సొస్తే ఈ చీకటి తప్పులను దాచేయగలరా? ఏం మనుషులు! వెనక్కొచ్చి బ్రిడ్జి మీద నిల్చున్నాడు. రిజర్వాయరు నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజు వేణి తను బోటు షికారు వెళ్లడం, తిరిగి ఒడ్డుకు చేరి గట్టుపైకొస్తూ వేణి నీళ్లలో పడ్డం ఒక్కొక్కటి గుర్తుకొస్తోంది. ఎంతసేపో అలా నిల్చుని వెనక్కి తిరిగి ఇంటి ముఖం పట్టాడు మోహన్. నీళ్లు మింగేసి స్పృహ తప్పిన వేణిని తను ఈ 2 చేతులతోనూ ఎత్తి బయటకు తీసుకురావడం, తెలివొస్తున్న వేణి దగ్గర కూర్చుని ఆ అందమైన పద్మం లాంటి ముఖాన్ని ఎంతసేపో కరువు తీరా చూడ్డం. మొదట కంగారు కలిగింది, కానీ తర్వాత మరేం పర్వాలేదు అనిపించింది. ఎంత అందమైన కళ్ళు! ఆ కళ్ళల్లో ఏదో శక్తి తనను లాగేస్తోంది. వేణిని మరోసారి చూడాలనిపిస్తోంది, మరీ అనిపిస్తోంది. కానీ ఎలా చూడ్డం? ఇంటికొచ్చేసి పడుకున్నాడు, కానీ కళ్ళ మీదకి నిద్ర రావడం లేదు. తెల్లవారింది. కమలమ్మ పూజ పూర్తి చేసుకుని కొడుకే ప్రసాదం ఇచ్చింది. ముందు ఆ ప్రసాదం తింటే గాని మోహన్కు టిఫిను, కాఫీ ఇవ్వదావిడ. మోహన్ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అమ్మా, ఈరోజు ఆలస్యంగా వస్తాను, నువ్వు భోంచేసేయ్. ఇలాంటివి ఆవిడికి అలవాటే, అందుకే. ఎక్కడికి వెళతావు అని ఆమె అడగదు. ప్రత్యేక విషయమైతే తనకు చెప్తాడుగా అని ఆవిడ ఉద్దేశం. డాటారు, జారిపోతున్న నిక్కరు పైకి లాక్కుంటూ బెదురుగా లోపలికొచ్చాడు 8 ఏళ్ల కుర్రాడు. టై కట్టుకుంటున్న మోహన్ తొంగి చూసి, ఓ గోవిందా, ఏంటి విశేషం? రా లోపలికి. డాక్టర్ నోట్లోంచి మాట రాగానే ఒక్కసారి ముక్కు ఎగబీల్చి ఎదురుగా ఉన్న కమలమ్మని పరీక్షగా చూస్తూ లోపలికి తొంగి చూశాడు. డాటారు, అమ్మ ఓసారి మిమ్మల్ని రమ్మంది, మరే నిన్న రాలేదటగా. ముక్కు చొక్కా కొనతో తుడుచుకుంటూ చుట్టూ పరిశీలిస్తున్నాడు. ఫ్లవర్ వాజ్లోని పువ్వులు చేతితో తాకి చూసి తననే పరీక్షిస్తోన్న కమలమ్మ దృష్టిలో పడ్డందుకు భయపడుతూ దృష్టి నేలవైపు మళ్లించాడు.
ఎవర్రా ఈ అబ్బాయి? కుటుంబరావు గారి 6వ నెంబర్ అంటూ, గోవిందు ఇడ్లీ తింటావా? రా ఇలా కూర్చో. భయం లేదు. ఈవిడ మా అమ్మ. మీ అమ్మ లేదు మీ ఇంట్లో? అలాగే ఈవిడ మా అమ్మ. రా ఈ కుర్చీలో కూర్చో. కమలమ్మ చికాగ్గా చూసింది కొడుకు వైపు. గోవిందు చస్తే కూర్చోలేదు. కమలమ్మ మరో ప్లేటు ఇడ్లీ తెచ్చి, తిను నాయనా అంటూ నిల్చున్న చోటుకే తెచ్చి అందించింది. ఆవిడిచ్చే ప్లేటు ముట్టుకోకుండా, డాటారు, శకువక్క మీరు ఇవాళన్నా వస్తారా అని అడగమంది. శకు ఎవర్రా? అంది కమలమ్మ ప్లేటు గోవిందుకి ఇవ్వకుండా వెనక్కి తీసుకుంటూ. శకు అండి, శకు మా పెద్దక్కండి. కమలమ్మ చేతిలోని ప్లేటు వైపు చూస్తుంటే ఆమె తప్పనిసరి అందించింది ప్లేటు. చంద్రమోహన్ టిఫిన్ తినేసి చేయి కడుక్కొని, అమ్మా చాలా టైం అయిపోయింది, కాఫీ. ఏ గోవిందు తినేసావా? ఇంకా కావాలా? వద్దు డాటారు, నీ వెళుతున్నా, వస్తారా అంటూ ఇడ్లీలో సగం నిక్కరు జేబులో దాచేస్తుంటే కమలమ్మ నవ్వుతూ, అదెవరికి దాస్తున్నావు అంది. ఇదండి మా గోపి గడికి. గోపి ఎవరు? గోపి మా తమ్ముడండి. కాదు కాదు అన్నయ్యనండి. ఆహా, అసలు నాకు తెలీదు తమ్ముడో అన్నయ్యో. డాటారు, గోపి తమ్ముడా అన్నయ్య అండి? పోనీ మా అమ్మని అడిగి చెప్తానులేండి. కమలమ్మ పగలబడి నవ్వింది. మోహన్ నవ్వుతూనే అన్నాడు, వీళ్ళది చాలా పేద సంసారమమ్మా. అందులోనూ ఆవిడికి ప్రతి కానుపుకి కవల పిల్లలే. 3 రెళ్ళు 6. అమ్మ బాబోయ్, కళ్ళు తేలేసింది. డాటారు వెళ్ళమంటారా? గోవిందు అది కూడా నువ్వే తిను, మీ గోపికి వేరుగా ఇస్తాన్లే. గోవిందును జాలి దృక్కులతో చూస్తూ అంది కమలమ్మ. మా అమ్మది అంత మంచి మనసులో అనుకున్నాడు మోహన్. వద్దండి, అమ్మ తన్నేస్తుంది. మా శకువక్క చెవి మిలేస్తుంది. పర్వాలేదు, డాటారియామ్ ఇచ్చిందని చెప్పు. మోహన్ గోవిందు ఒక్కసారి నవ్వారు. గోవిందు ఇడ్లీ పొట్లం తీసుకుని పరుగు తీశాడు. డాటారిని వాళ్ళమ్మ అలాంటిదేంటి అనుకుంటూ. మోహన్ క్లినిక్లో రోగులందర్నీ పంపేసి బంగారయ్య ఇంటికి వెళ్ళాడు. తెల్లవారి మరోసారి ఫోన్ వచ్చింది. గేటు ముందు కారాగగానే నౌకరు పరిగెత్తుకొచ్చి గేటు తెరిచాడు. మోహన్ కారు పార్క్ చేయగానే, అమ్మగారు మేడ మీద ఉన్నారు రండి అంటూ పైకి దారి చూపిస్తుంటే ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని మరో చేత్తో కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ అనుసరించాడు. రాత్రి ఇల్లు సరిగ్గా చూడలేదు. అత్యాధునికంగా అమర్చబడింది. చాలా శ్రీమంతుల్లా ఉన్నారు. డ్రాయింగ్ రూంలో కాలు పెట్టాడు. కూకోండి బాబు, అమ్మగారికి చెప్పొత్తాను. పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడతను. కిటికీలకు అందమైన సిల్కు కర్టెన్లు గాలికి మెల్లగా అటు ఇటు కదులుతుంటే ఫ్లవర్ వాజులోని లిల్లీ పువ్వులు సన్నని పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. అన్నింటికీ మించి వివేకానందుడి ఫోటో, దాని పక్కన రాధా మాధవుల నిర్మల్ పెయింటింగ్ అతన్ని ఆకర్షించాయి. ఇలాంటి చిత్రాలు నూటికో కోటికో ఒక్కరికి, మరీ శ్రీమంతులకే తప్ప సామాన్యులకు అందుబాటులో ఉండవు కదా. నమస్తే. తల తిప్పి పక్క దర్వాజా వైపు చూశాడు. మోహిని నవ్వుతో నిలబడుంది. లేత కనకాంబరం రంగు వెంకటగిరి జరీ చీర, బోర్డర్కి మ్యాచ్ అయ్యేటట్లుగా ముదురాకుపచ్చ బ్లౌజు, మెడలో ఒకే వరుస లాకెట్ చైను, చెవులకు ముత్యాల లోలకులు. అదో మాదిరి అలంకరణ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేశాయి. మోహన్కి ఆమె రాత్రి పేషెంటే అని గుర్తుపట్టడానికి కాస్త టైం పట్టింది. ఆశ్చర్యమూ వేసింది. ఎలా మాట్లాడాలో తోచలేదు. మాట్లాడక గత్యంతరమూ లేదు. కులసాగా ఉన్నారా? అనవసరపు ప్రశ్నని తెలిసే వేశాడు. చూస్తున్నారుగా. సోఫాలో ఎదురుగా కూర్చుని విలాసంగా ఓ కాలు మెల్లగా కదుపుతూ అంది. మోహన్కు ఎవరైనా సరే అలా కొత్తవాళ్లు దగ్గర కూర్చుని కాలు ఊపుతూ ఉంటే తగని చికాకు. కాస్త ముఖ పరిచయమే గనుకుంటే చెప్పేస్తాడు అది చాలా అసభ్యంగా ఉంటుందని. కానీ ఇక్కడ అందులో ఈమె స్త్రీ, ఎలా చెప్పడం? కోపాన్ని అణుచుకుంటూ ఆమెని పరీక్షగా చూశాడు. రాత్రి అంతగా బాధపడ్డ ఈమె ఇంత త్వరగా ఎలా కోలుకోగలిగింది అనిపించింది. మోహిని రంగు చామన ఛాయ అయినా తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు, పెద్ద పెద్ద కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి. సామాన్యంగా ఆడవాళ్లందరిలా కనిపించినంత పొడవు కనిపిస్తోంది. ఎదురుగా కూర్చుని కళ్లతోనే తినేసినట్లు చూస్తున్న ఆ చూపుని భరించడం కష్టమవడం వల్ల చికాగ్గా కదులుతూ, మీకు నా అవసరం లేనప్పుడు తప్పకుండా రమ్మని ఫోన్ ఎందుకు చేశారు? తీక్షణంగా చూస్తూ అన్నాడు. లేదని ఎవరన్నారు? మీతో నాకు చాలా అవసరం ఉంది డాక్టర్. నౌకరు కాఫీ తెచ్చాడు. తీసుకోండి. ఒక కప్పు తీసి అందించబోయింది. థ్యాంక్స్, కానీ ఇప్పుడొద్దు. పోనీ హార్లిక్స్, బోర్న్విటా, కోకోకోలా, ఆరెంజ్. సారీ, ఏం వద్దు. వెంకన్న, ఇవన్నీ లోపలికి పట్టుకెళ్ళు. నౌకరు ట్రే పట్టుకుని వెళ్ళిపోయాడు. డాక్టర్, చెప్పండి. మీరు రచయిత కదూ, మీ కలం పేరు చక్రధర్ అని తెలుసు.
మోహన్ అని చక్కటి పేరుండగా మధ్యన ఈ కలం పేరెందుకు? మీ రచనలు దాదాపు అన్నీ చదివేశాను. ఇప్పుడేమైనా రాస్తున్నారా? లేదు. నేనెంతో సంతోషంగా మాట్లాడుతుంటే మీరెంత పొడిగా మాట్లాడతారేం? నేను ఎన్నో రోజులుగా కలలు కన్న ఈ రోజు రానే వచ్చింది. రచయితలు మానవ ప్రకృతిని బాగా అర్థం చేసుకోగలరనుకుంటాను. మనస్తత్వ చిత్రీకరణ అమోఘంగా ఉంటుంది మీ రచనల్లో. అన్నింటికంటే మీరు వర్ణించి రాసే కథానాయిక మీ ఊహాసుందర. ఎవరినన్నా ప్రేమించే విఫలులై ఆ అసంతృప్తిని రచనల్లో కుమ్మరిస్తున్నారా? అందమైన అమ్మాయిలతో బాగా పరిచయం ఉందా? ఎలా రాయగలుగుతున్నారు చెప్పండి. అలాంటిదేదీ లేదు. అసంభవం. లేకుండా రాయగలగడం అసాధ్యం అని ఘంటాపథంగా చెప్తాను. అసలు మీరు రాసిన ఒక్క నవల సినిమా తీయాలన్నా అందులోని హీరో గాని హీరోయిన్గా గాని నటించగల వాళ్ళు మన తెలుగు చిత్రసీమలో గాలించినా దొరకరు. అసలు మీరు సృష్టించే హీరోలు హీరోయిన్లు ఈ సమాజంలో ఉన్నారంటారా? మంచి మనసుతో బాధపడే వాళ్ళని ఆదుకుంటూ హీరోయిన్లను కాదు, వయసులో ఉన్న అందమైన ఆడపిల్లలను ఆదుకొని పరిగ్రహించగలిగిన వ్యక్తి లక్షకి ఒక్కడైనా ఉంటాడా? ఇదంతా మీ కల్పనే అయితే మీ రచనలు వ్యర్థం. పైగా అమాయకులైన ఆడపిల్లల్ని ఈ రచనలు పక్కదారులు పట్టిస్తున్నాయి. దీనికి నిదర్శనం నా జీవితమే. క్షణం ఆగింది మోహిని. మోహన్ ఉలిక్కిపడి అది కప్పిపుచ్చుకుంటూ ప్రశాంతంగా కూర్చున్నాడు. మీరు సృష్టించిన ఒక్క హీరో కూడా నాకు కనిపించలేదు. పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన మగాడు 1000కి ఒక్కడు కనిపించలేదు. కార్లలో తిరిగేవాళ్లు, రోడ్డు మీద నడిచిపోయే సామాన్య యువతికి జీవితంలో భాగం కాదు. కాస్త దూరం లిఫ్ట్ కూడా ఇవ్వరు. అసలు గంటల తరబడి బస్సు క్యూలో వేలాడిపోతున్న వెలిసిపోయిన చీర కట్టుకున్న అందమైన ఆడపిల్లని చూసే తీరిక కార్లలో తిరిగే యువకులకుంటుందా? శాంతంగా వింటున్నాడు మోహన్. మీ కథల్లో సృష్టించే కథానాయకుడు మీరే అని ఇప్పుడు తెలుసుకున్నాను. నా అన్వేషణ ఒక విధంగా ఫలించిందనే చెప్పాలి. మిమ్మల్ని కలుసుకోవడానికి దారి లేక దొంగరోగం అభినయించి అవకాశం చూసుకుని ఇలా రప్పించాను. మన్నించండి. మీతో పరిచయం పెంచుకోవడానికి ఇది ప్లాను. మనసు విప్పి చెప్పేశాను. మీకు ఒక అభిమాన పాఠకురాలిగా స్వీకరించండి. నా మనసు నిండా మీరే నిండున్నారు. నా అణువణువు మీకోసం, మీ లాలన కోసం అలమటిస్తోంది. తన రచనలు విమర్శిస్తుంటే వాటిని శ్రద్ధగా వింటున్న మోహన్కి మోహిని సంభాషణ శృతిమించేసరికి చికాకు వేసింది. తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. మీ విమర్శ కొంతవరకు యథార్థం కావచ్చు. దాని గురించి ఆలోచించి ముందు ముందు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. పనుంది, వెళ్ళాలి. లేచాడు. డాక్టర్, ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. పోనీ విప్పి చెప్తాను, కూర్చోండి. చేయి పట్టుకుని లాగి సోఫాలో కూలేసింది. అనుకోని సంఘటనకి తెల్లబోయాడు చంద్రమోహన్. ఆమె స్పర్శ తగిలిన చోట అసహ్యంతో కర్చీఫ్తో తుడుచుకుంటుంటే, అయ్యో, ఈ మాత్రానికే అలా ఆడపిల్ల ముఖంలా కందిపోయిందేమిటి? ఎంత సున్నితత్వం అయితే ఎలా? డాక్టర్గా ఎలా రాణిస్తారు? ఆపరేషన్లు ఏం చేస్తారు? ఆడపిల్ల ముఖం అనడంతో మోహన్ నుదిరంతా చెమట పట్టేసింది. తను ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదుర్కోలేదు. కనీసం ఊహించను కూడా లేదు. ఒక స్త్రీ తనని ఇరకాటంలో పెట్టి వినోదించడమా? రక్తం వేడెక్కి సెగలు పొగలు కక్కుతోంది. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ తక్కున లేచి ముందుకు సాగబోయాడు. డాక్టర్, కళ్ళబొల్లి కథలల్లి అమాయకులైన స్త్రీ పురుషుల్ని ఉద్రేకపరిచి హాట్ కేకులా అమ్ముడుపోయే సరుకుని పబ్లిషర్లు మీరు ఎలాంటివి రాసిచ్చినా అవి సమాజం మీద వదిలి వాళ్ల డబ్బు పెట్లు నింపుకుంటున్నారు. నువ్వే నిజమైన రచయితవైతే నా జీవితం వివరిస్తాను. ఉన్నది ఉన్నట్లుగా రాయి. రాయగలవా? నీకు ఆ ధైర్యం ఉందా? నా చరిత్ర నువ్వు రాసినాడు అవి చదివి మధ్యతరగతిలో మగ్గిపోయే ఆడపిల్లలు 150 మంది ఆత్మహత్య చేసుకుంటారు. నీ నవల మరొకటి కూడా అమ్ముడుపోదు. నీలాంటి వాళ్ళు సుందర స్వప్నాల్లో విహరిస్తూ ఆపేసేయండి. కర్కశంగా అంటున్న మోహన్ మాటను కాస్త కూడా లక్ష్య పెట్టదలుచుకోలేదు మోహిని. మీరీరోజు నా ఆతిథ్యం స్వీకరించాలి. నేను చెప్పే కబుర్లని వినాలి. ఏం, ఎందుకు అని భయపడకండి. ఆతిథ్యంలో ఏమాత్రం లోపం ఉండదు. మన పూర్వీకులు అతిథి దేవుడి సంతృప్తి కోసం చివరికి తన భార్యను కూడా అర్పించేవారట కదూ. ఇది చాలా మంచి అలవాటు. పూర్వపు అలవాట్లు అవి ఆచరణలోకి వచ్చినట్లు అదేనండి. సినిమాల్లో భజనలు, కావిరంగు బట్టలు, గెడ్డాలు, మీసాలు ఫ్యాషన్లైనట్లు ఈ ఆచారం కూడా అమల్లోకి వస్తే ఎంత బాగుంటుంది. చంద్రమోహన్ ముఖం నల్లబడిపోయింది. మీ ఆతిథ్యానికో నమస్కారం. నాకు టైం లేదు, వెళ్ళిపోవాలి. దర్వాజా దాటబోతున్న మోహన్కు అడ్డుగా నిల్చుంది మోహిని. డాక్టర్ చంద్రమోహన్, వెళ్ళొద్దు. ఎన్నో రాత్రులు ఆలోచించి ఎంతో కష్టపడి వేసుకున్న ప్లాన్ పాడు చేసి వెళ్ళకండి. మీ రచనలో అంత మంచి మనసులను సృష్టించారే, మీకు ఆ మనసు లేదు? ఒక స్త్రీ నిన్ను కావాలని దగ్గరగా వస్తే బెదిరి పారిపోతున్నావా? నీకు ధైర్యం లేదు? నా బాధ నీకు అక్కర్లేదు.
నీకు కావలసింది సమాజంలో పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదన, ఇంతేనా? ఇంతేనా జీవితానికి అర్థం పరమార్థం? డాక్టర్, నాకు కావలసింది నా సుఖం, నేను కోరుకున్న సుఖం. అదే నాకు కావాలి. అది నీ దగ్గర దొరుకుతుంది. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. మోహన్ని అమాంతం కౌగిలించేసుకుంది. మోహన్ నిర్విణ్యుడైపోయాడు ఒక్క క్షణం. మరుక్షణంలో మోహిని చేతులను బలవంతంగా లాగేస్తూ, నీకు కావాలంటే నేను కాదు, చాలా మంది దొరుకుతారు, లే పక్కకి. ఒక తోపు తోసి ఆ గదిని దాటాడు. బాణంలా దూసుకొచ్చి తిరిగి అడ్డుగా నిలబడింది మోహిని, రెండు చేతులు చాపి. మర్యాదగా తప్పుకో. ఈడ్చి ఆ దవడ ఈ దవడ పగలగొట్టి పారేయాలన్న ఆవేశాన్ని నొక్కేసుకుంటూ తీక్షణంగా గర్జించాడు. లేవను, చస్తే లేవను. నిన్ను రప్పించింది వదిలిపెట్టేందుకా? నా దగ్గర అందం ఉంది, బోళ్ళంత డబ్బుంది, ఏది కావాలన్నా తీసుకో, లేకుంటే రెండూ తీసుకో, కానీ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోకు. ఒక్కసారి నీ గుండె దగ్గర దాచుకో, ఒక్కసారి. మోహన్ ఇంకా మాటలతో ప్రయోజనం లేదని రెండు చేతులతోనూ బలంగా పక్కకు నెట్టేసి గబగబా మెట్లు దిగేశాడు. డాక్టర్! పెద్దగా అరిచింది మోహిని. చివరి మెట్టు దిగుతూ అసహ్యం వ్యక్తం చేస్తూ వెనక్కు తిరిగి చూసిన చంద్రమోహన్ ముఖానికి పేపర్ వెయిట్ బలంగా తగిలి కిందకు దొర్లింది. అబ్బా అంటూ రివ్వున 4 మెట్లు పైకొచ్చేసిన మోహన్ చిచ్చి అనుకుంటూ వెనక్కి తిరిగి కారు స్టార్ట్ చేస్తుంటే పిచ్చిదాల్లా పరిగెత్తుకొచ్చి కారుకు అడ్డంగా నిలిచింది. మోహన్, నేను స్త్రీని, నిన్ను కోరుతున్నాను, కారు దిగొచ్చాయి. ఈ ఒక్కరోజు నిన్ను నేను ఎలాగైనా వశం చేసుకుంటాను, పంతానికి పోకు, రా. చంద్రమోహన్ మనసు కఠినంగా మారిపోయింది. కారు వేగంగా వెనక్కు వెళ్లి స్పీడ్గా ముందుకు దూసుకుపోయింది. కాస్తలో తప్పింది గాని మోహిని ఆ కారు కింద నలిగి నాశనం కావాల్సింది. అతని భీకరమైన ముఖాన్ని చూసి వణుకుతూ ఒక్కడుగు వెనక్కి వేసింది. తను ఎంత ప్రయత్నించినా మోహన్ వెళ్ళిపోయాడు. తన ఐశ్వర్యంగాని సౌందర్యంగాని అతన్ని ఆపలేకపోయాయి. కోపాన్ని దిగమింగుతూ ఇంట్లోకొస్తూనే కనిపించిన సామాన్లన్నీ విసిరేసి తన కసిని తీర్చుకుంటూ చివరికి అలసిపోయి సోఫాలో కూలబడ్డ మోహినిని పిల్లుల్లా పొంచి చూస్తూ ఉండిపోయారు పనివాళ్లు. నుదురు నుంచి రక్తం ధారగా కారి షర్టు మీద బొట్లు బొట్లుగా పడుతుంటే ఎడం చేత్తో గాయాన్ని నొక్కిపట్టి తన క్లినిక్ వైపు పోనిచ్చాడు కారుని. డాటారు, అక్క మీకోసం పొద్దుట్నుంచి ఎదురుచూస్తోంది, మీరు రావాలట. దాదాపు కారు కింద పడబోయి తప్పించుకున్న గోవిందు రెండు చేతులు ఊపుతూ కారుని అడ్డగించాడు. చంద్రమోహన్ తల తిప్పి చూశాడు. కిటికీ చువ్వలు రెండు చేతులతోనూ పట్టుకుని ఎదురు చూస్తోన్న శకుంతల కళ్లల్లో 1000 క్యాండిల్స్ బలుబు వెలిగినంత కాంతి వచ్చింది. ఏంటి అర్థంలేని అనుబంధం? ఇది అప్పుడప్పుడు చిరాకు కూడా కలిగిస్తుంది. ఇప్పుడు కాదు, రేపొస్తాను. శకుంతల కళ్ళు అసురుపూరితాలవడం గమనించి గత్యంతరం లేక మోహన్ కారు దిగాడు. ఎదురుగా వచ్చిన శకుంతల, డాక్టర్ గారు, ఏంటా రక్తం అని కంగారుగా అతని చేయి పట్టుకుంది. ఏం లేదు, చాలా చిన్న దెబ్బ తగిలింది. తన సింహాసనం మీద, అంటే కుంటి స్టూల్ మీద కూర్చుంటూ అన్నాడు. చిన్న దెబ్బ అంటారేంటి, అంత రక్తం వస్తుంటే అని శకుంతల పౌడర్ వేసి పమిటి చెంగు పర్రన చింపేసి కట్టుకట్టేస్తోంది. మోహన్ శకుంతల కళ్ళలోకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. మోహిని తనను కొరుకు తినేసేటట్లు చూస్తోంది. శశివదిన అచ్చం అమలా చూస్తోంది. కాని మోహిని దృష్టికి వదిన దృష్టికి లేని మరో భావం ఈ శకుంతల కళ్ళల్లో కదలాడుతోంది. బహుశా ఇది ఆరాధనా దృష్టి కావచ్చు, కాకపోవచ్చు, అర్థమవకుండా ఉంది. శకుంతల చేతి స్పర్శ మండే గాయానికి చల్లగా ఏదో హాయిగా అనిపిస్తుంటే తల వెనక గుడ్డ ముడివేస్తున్న ఆమె చేతుల మీద తన చేతులుంచి ఎదురుగా గోడకున్న కళాయిపోయిన అద్దంలో తన ప్రతిబింబం మసక మసగ్గా కనిపిస్తుంటే విచిత్రంగా తనను తాను చూసుకుంటున్నాడు. పువ్వులు వెలిసిన ముతక పమిటలోని ఆ గుడ్డ పీలిక తన తలకు కిరీటంలా వింత అందాన్నిస్తోంది. శకుంతలది అసలే చిన్న పమిట. అందులో ముక్క చించడంతో మరీ చాలక ముందుకు పడిపోతుంటే జాకెట్లోకి దూపుకోవడానికి ప్రయత్నిస్తూ కాలుతున్న కంచు గ్లాసు పరికిణి కుచ్చెళ్లతో పట్టుకుని చంద్రమోహన్ కందించింది. తెల్లగా అందంగా బొద్దుగా కనిపిస్తోన్న ఆ కాళ్ల మీద నుంచి బలవంతంగా దృష్టి మళ్లించి కర్చీఫ్తో కాఫీ గ్లాస్ అందుకుని నోరు దగ్గర పెట్టుకున్నాడు. చుర్రుమంది. అబ్బా అన్నాడు గ్లాసు దూరంగా ఉంచుకుని. అప్పుడు శకుంతల ముఖం చూడాలి కాని చెప్పడానికి మాటలు చాలవు. తన నోరే కాలిపోయినట్లుగా బాధపడిపోయింది. శకుంతల, కొంతలా అమ్మ ఎక్కడికి వెళ్లారు? కృష్ణమూర్తి గారింట్లో వ్రతానికి వెళ్లారు. నేలవైపు చూస్తూ అంది శకుంతల. మరి నువ్వు వెళ్లేదేం? శకుంతల ఎందుకు వెళ్లలేదో తనకి తెలుసు. సరే, అమ్మొచ్చిన తర్వాత నేను వచ్చి నువ్విచ్చిన కాఫీ తాగి మూతి కాల్చుకుని వెళ్ళానని చెప్పు. పొక్కున నవ్వింది. దానిమ్మ గింజల్లాంటి పొలివరుస తళుక్కుమంది. శకుంతల అలా నవ్వడం ఎప్పుడూ చూడని చంద్రమోహన్ చిత్తరువులా నిలిచిపోయాడు.
ఈ అమ్మాయి మనసులో ఏం దాచుకుంది? అంత స్పష్టంగా ఎలా నవ్వగలిగింది? ఎంత హాయి గొలిపే నువ్వు. సామాన్యంగా అందరూ నవ్వలేరు, ఏ కొందరో తప్ప. వచ్చి వెళ్ళానని చెప్తావు కదూ. సరే అన్నట్లు తల ఊపింది శకుంతల. 4 రోజులుగా ఎందుకు రాలేదు అని అడగదు శకుంతల నోటితో. అయినా సంజేషి చెప్తాడు మోహన్. బొత్తిగా వీలు కాలేదు, రేపు మామూలుగా తప్పకొస్తాను. సంతృప్తి నిండిన కళ్ళతో తల ఊపింది. కారు కదిలి వెళ్ళిపోయింది. శకుంతల ఆ గ్లాసును పట్టుకుని అలాగే ఉండిపోయింది చాలాసేపు. ఆమె మనసులో భావాలు ఆమెకే తెలియాలి. చంద్రమోహన్ కారు షెడ్లో పెట్టి లోపలికొస్తున్నాడు. బాబూ, అదేంది ఆ కట్టు, ఏటైంది? రంగయ్య గొంతు విని ఈ ప్రపంచంలోకొచ్చాడు. ఆలోచనల్లో తనకసలు ఆ కట్టు విషయం గుర్తులేదు. తల్లి కారు శబ్దం విని వరండాలోకొస్తుంటే ఆ కట్టు గబాలను లాగేసి ప్యాంటు జేబులో దూచేశాడు. దెబ్బ చూసినా పర్వాలేదు, కానీ ఈ పంట ముక్క చూస్తే ఇంకేమైనా ఉందా? ఇంత ఆలస్యమైంది నాయనా అంటోంది కమలమ్మ. అవునమ్మా, ఆలస్యమే అయింది. వడ్డించు, బట్టలు మార్చుకుని వస్తాను. లోపలికి వెళుతుండగా వాకిట్లోంచి రంగయ్య, అయ్యగారు, మీకోసం నరసింహయ్య వచ్చాడు. డాక్టర్ బాబు బుద్ధి గడ్డి తిని నా బిడ్డ తప్పేసేశాడనుకోండి. మళ్ళా జనములో చేయకుండా మకిలెరగదన్నాను. రాత్రికాడ చేపలు పట్టడం దొంగ పని అనుకోండి. బాబు, ఆ ఫిషరీస్ ఆఫీసరు పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తున్నాడు. మీరు కాస్త కరుణించాలే. మోహన్ 2 కాళ్ళు పట్టుకుని వదలడం లేదు నరసింహయ్య. నరసింహుంది అసలే ముద్దమాట, అర్థం చేసుకోవడం కష్టమై. అసలేం జరిగింది సరిగ్గా చెప్పు, ఆ తర్వాత నేను చేయవలసిన సహాయం సంగతి చూద్దాం అంటూ ఓ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. నరసింహులు చెప్పిన సారాంశం ఇది. తన కొడుకు అర్ధరాత్రి రిజర్వాయర్లో చేపలు పడుతుంటే రాత్రి చంద్రమోహన్ చూశాడు. అతనే ఫిషరీస్ ఆఫీసర్కి చెప్పుంటాడు. అందుకే అతనొచ్చి వీళ్ళని పట్టుకెళ్ళాడు. పైగా పోలీసులకు అప్పగిస్తానని బెదిరిస్తున్నాడు. ఎవరిని బ్రతిమలాడినా ప్రయోజనం లేదు. ఆ డాక్టర్ బాబు కాళ్ళెట్టుకో, ఆ ఆఫీసరు డాక్టరు మంచి స్నేహితులు అంటూ అందరూ తనకి సలహా చెప్పారట. అందుకే డాక్టర్ బాబు కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డాడు. చంద్రమోహన్కు నవ్వొచ్చింది. అసలు రాత్రి వాళ్ళని గుర్తించనే లేదు. వాళ్ళు పారిపోతూ అమ్మో డాక్టర్ బాబు అన్నం మాత్రం వినిపించింది. దొంగతనం చేసి పైగా నిన్ను నా దగ్గరికి పంపాడా నీ కొడుకు? బెదిరించాడు డాక్టర్. బాబు, మరిప్పుడు సేడు, దండం పెడతా, పిల్లలు గలవని ఈ తప్పు కాయండి బ్రతిమలాడాడు నరసయ్య. సరే కనుక్కుంటాను, మరోసారి జరిగిందా గుర్తుంచుకో అంటూ అతన్ని పంపేసి లోపలికి వెళ్ళిపోయాడు. అన్నం వడ్డిస్తోన్న కమలమ్మ దృష్టి కొడుకు దెబ్బ మీద పన్నే పడింది. అదేంట్రా నాయనా, ఆ దెబ్బెలా తగిలింది? కంగారుగా అడిగింది. కంగారు పడకమ్మా, చిన్న దెబ్బేలే. చూడకుండా లేచాను, కిటికీ రెక్క తగిలింది అంతే. గుత్తివంకాయ కూర చాలా బాగుంది, మరి కాస్త వెయ్యి. తల్లి దృష్టిని మరల్చాలని చేసిన ప్రయత్నం వ్యర్థమవుతూనే ఉంది. చూడకుండా లేస్తే దెబ్బ తలకి తగులుతుంది గాని ఇలా ముఖానికి ఎలా తగులుతుంది? అసలు అలా చర్మం ఎలా చిట్లుతుంది? ఏంటో, బిడ్డ తెల్లవారి ఎవరి ముఖం చూస్తూ లేచాడో. చంద్రమోహన్ కాలిలో ముళ్ళుగుచ్చుకున్న ఆమె మనసు విలవిల్లాడుతుంది. శేషగిరిరావు గారు, మేనత్త మీనాక్షమ్మ, ఆమె భర్త రామూర్తి, కృష్ణవేణి రావడంతో శశికళ ఆనందానికి హద్దు లేదు. మేనత్త ఇన్నేళ్లకి తన ఇంటికొచ్చింది. అదే పరమ సంతోషం. ఇల్లంతా సందడిగా ఉంది. రేఖ, బాబు తల్లి మాట వినడం మానేశారు. స్కూలు పూర్తిగా ఎగ్గొట్టి అల్లరి చేస్తుంటే 2 తగిలించి స్కూలుకు పంపింది. శశికళ వాకిలి ముందు కాస్త స్థలం వదిలి షటిల్కాకు కోర్టు వేయించింది. రామకృష్ణ ప్రతి సాయంత్రం ఆఫీసు నుంచొచ్చి టిఫిను, కాఫీ అయిన తర్వాత పిల్లలతో కాసేపు, భార్యతో కాసేపు షటిల్కాక్ ఆడి ఆ పైన క్లబ్కు వెళ్ళిపోతాడు. అలాగే ఈరోజు కృష్ణవేణి, శశికళ షటిల్కాక్ ఆడుతున్నారు. రామకృష్ణ ఇంకా ఇంటికి రాలేదు. గేటు ముందు చంద్రమోహన్ కారాగిన శబ్దం అయింది. మోహన్, ఇటు, ఇక్కడున్నాం, మా కృష్ణవేణి వచ్చింది. మోహన్ ఆశ్చర్యంగా చూశాడు. నిజంగా వచ్చిందే అన్నట్లు అతని కళ్ళు క్షణం మెరిసిపోయాయి. అమ్మగారు, ఫోన్లో ఎవరో పిలుస్తున్నారు. నారాయణ వచ్చి చెప్పాడు. మోహన్, నువ్వు ఆటను కంటిన్యూ చేయి, ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళిపోయింది శశికళ. బ్యాట్ పట్టుకుని బొమ్మలా నిల్చుండిపోయింది కృష్ణవేణి. శశికళ అందించిన బ్యాట్ చేత్తో పట్టుకుని కోర్టులోకొచ్చి, నమస్తే, గుర్తున్నామా? కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఎంతో మృదువుగా ధ్వనించింది అతని కంఠం. నమస్తే. కళ్ళు కిందకి వాల్చేసుకుంది కృష్ణవేణి. నాకీ ఆటలో ఏమంత ప్రావీణ్యం లేదు, మీరు సులువుగా ఓడించేయచ్చు నవ్వుతూ అన్నాడు. తలెత్తింది కృష్ణవేణి. ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు కొద్దిసేపు. కోపం ఇంకా పోనట్లుంది. అయినా ఈ ఊరికొచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో ఈ చిన్న డ్యామ్ సైట్లో ఉండే మాలాంటి వాళ్ళకేం తెలుస్తుంది? హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి రమ్మలేదనే ఎత్తిపొడుపు ఆ మాత్రం అర్థం చేసుకోలేదు.
అయినా వచ్చిన వారు సరాసరి ఇంటికి రాక ఎక్కడి నుంచో ఫోన్ ఎందుకు చేయడం? రమ్మంటారా వద్దా అంటే రావద్దు అనేసింది. అంతే. అవతల తను టక్కన ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఎంత బాధపడిందో ఈయనకేం తెలుసు? ఇక్కడికి వచ్చి 3 రోజులైతే ఒక్కసారి రాలేదు. శశికళ కబురు పంపడం వింది. అక్క కబురు పంపితే దొరగారు వేయించేశారన్నమాట అనుకుంది మనసులో. ఇద్దరూ మాట పలుకు లేకుండా నిల్చుని ఉండడంతో తోటమాలి విచిత్రంగా చూస్తున్నాడు, మొక్కలకి కుదుళ్లు చేస్తూ దూరం నుంచి. అది మోహన్ గమనించాడు. అందుకే ఆట ప్రారంభిద్దామా? రెడీ 6-9 సర్వీస్ మీదే కాబోలు. ఆట ఆహ్లాదంగా సాగిపోతోంది. కృష్ణవేణికి పాయింట్లు ఎక్కువ అవుతున్నాయి. రామకృష్ణ ఆఫీస్ నుంచి వచ్చాడు. ఓ డాక్టర్ గారా, టెన్నిస్ ఆడుతున్నట్లు షటిల్కాకు ఆడుతున్నారే. ఎలాగైనా సరే ఈ డాక్టర్ని ఇవాళ ఓడించేయాలి. టెన్నిస్లో ఎలాగూ ఓడించలేం, కనీసం దీనిలోనైనా ఓడించేయ్. గుడ్ షాట్, అలాగే కొట్టు అంటూ హుషారు చేస్తున్నాడు. అన్యాయం. మీరు వీక్ మెంబర్ని నన్ను విడిచి ఛాంపియన్ని ఎంకరేజ్ చేస్తే ఎలా? నువ్వా మోహన్ వీక్ మెంబర్వా? అవును, నాకసలు రాదు కదా. శశికళ వచ్చేసింది. వదినా మీరే వచ్చేయండి అంటూ ఆట మానేస్తుంటే కృష్ణవేణి అభ్యంతరం తెలిపింది. అదేం కుదరదు. గెలుపో ఓటమో ఆఖరైపోయే వరకు మీరే ఉండాలి. మోహన్ మరేం పర్వాలేదు, సరిగ్గా ఆడు, గేమ్ మందే. అదిగో తగలైకు. షటిల్ బ్యాడ్మింటన్లో యూనివర్సిటీలో గెలిచిన కప్పులని ఆ తుంగభద్రలో గిరాట్ కొట్టు. ఏంటా ఆట? అలాంటి షాట్ కొట్టావంటే గేమ్ మంది కాక ఏమవుతుంది? సరిగ్గా మనసుంచి ఆడు. శశికళ ఆవేశంతో గట్టిగానే మోహన్కు హుషారిస్తోంది. ఈయన మరి కాస్త కూడా రాదంటాడేం? అంతా దొంగనాటకం. ఛాంపియన్ అంటే తను ముందే బ్యాట్ పారేసి పరిగెత్తేది. శశి, నీ కంఠశ్వాస వృధా. మా కృష్ణవేణి గెలుస్తోంది. ఛాలెంజ్ ఇదిగో. ఓడిన వాళ్ళు మన ముగ్గురిని సినిమాకి తీసుకెళ్లాలి. ఇది పందెం. రామకృష్ణ భార్యని ఆటలు పట్టించాడు. శశికళకి చాలా కోపం వచ్చేస్తోంది. కానీ ఇప్పుడు చంద్రమోహన్కి పాయింట్లు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి. గేమ్ బాల్లో నిలబెట్టి 6 పాయింట్లు వరుసగా తెచ్చాడు. మీరే తీసుకెళ్లాలి సినిమాకి. మాదే గేమ్ సవాల్ చేసింది శశికళ. వేణి, కొంప తీసేటట్లున్నావు. ఇది పొరుగుకి సంబంధించిన సమస్య. ఓన్లీ 1 పాయింట్. ఒక్క షాట్ కొట్టి సర్వీస్ తెచ్చుకుని 1 పాయింట్ తెచ్చావంటే గేమ్ మందే. నువ్వు గెలిచావా? చంద్రమోహన్ చెవులు మిలేసి వెంకటేశ్వరరావు సినిమాకు లాకెళ్ళి డబ్బు వదిలించేద్దాం. కృష్ణవేణి సర్వీసు తను తీసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఒకే పాయింట్ వస్తే విజయం. గేమ్. కృష్ణవేణి ముఖం నల్లగా మాడిపోయింది. ఇంకెక్కడ గేమ్ బావా? నీళ్లు కారిపోతూ అంటున్న కృష్ణవేణిని చూస్తూ పొక్కున నవ్వాడు మోహన్. ఒకే షాట్ కొట్టి సర్వీస్ తీసుకుని విజయగర్వంతో నవ్వింది కృష్ణవేణి. శశికళ ముఖం కందగడ్డయింది. రామకృష్ణ క్లాప్స్ కొడుతూ చిన్నవాడిలా అల్లరి మొదలుపెట్టి భార్యని ఉడికిస్తున్నాడు. మోహన్ ఓడిపోయాడు. విజయం కృష్ణవేణిని వరించింది. శశికళ మోహన్తో తగుకి దిగింది. కావాలని ఎందుకు వదిలేశావు? ఇది సరైన గెలుపు కాదు అంటూ. రామకృష్ణ కృష్ణవేణి ఒప్పుకోలేదు. ఇది గేమ్. గెలుపు మాది. ఇంకో మాట పనికిరాదు. పదండి. మోహన్ కారు కూడా రెడీగా ఉంది. అలాగే హోటల్కి కూడా అంటూ మోహన్ని చేయి పట్టుకుని లోకి వెళ్లి కారులో కోలేసి తను పక్కన కూర్చున్నాడు రామకృష్ణ. 5 నిమిషాల్లో డ్రెస్ మార్చుకునొచ్చి వెనక సీట్లో కూర్చున్నారు అక్కా చెల్లెలిద్దరూ. కృష్ణవేణి కళ్ళు విజయగర్వంతో మెరిసిపోతున్నాయి. ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి ఒక మారు చూసి రామకృష్ణ గమనిస్తాడేమో అనే సందేహంతో మోహన్ తన దృష్టిని రోడ్డు వైపు మళ్లించాడు. కారు అమరావతి రోడ్డెక్కించి సరిగ్గా బంగారయ్య మేడ దగ్గరికి రాగానే నుదురు తొడుముకుంటూ మేడవైపు చూశాడు. మోహిని తన కారు వైపే చూస్తూ నిల్చుంది. రామకృష్ణ ప్రశ్నార్థకంగా చూశాడు. ఏం లేదు అన్నట్టు డ్రైవ్ చేస్తుంటే కారు వేగంగా వెళ్లి వెంకటేశ్వర టాకీస్ ముందాగింది. శశికళ, వేణి, రామకృష్ణ కూర్చున్నారు. మోహన్కి ఖాళీ లేదు. రామకృష్ణ శశి వైపుకు వెళ్లి మోహన్కి సీట్ ఇచ్చాడు. మరో 2 నిమిషాలు గడవగానే సినిమా మొదలైంది. మోహన్ పక్కన కూర్చున్న అతను లేచిపోయాడు విసుక్కుంటూ. ముందు వరుసలో కూర్చున్న ఆమె గోపురంలాంటి హెయిర్ స్టైల్ ఆయనకి ఆటంకం కలిగించింది కాబోలు. కృష్ణవేణి ఊపిరి బెగబట్టి చూస్తోంది సినిమా. తనకు అంత దగ్గరగా మోహన్ కూర్చుంటే ఏంటోగా ఉంది. ఒక విధమైన హాయిగా కూడా ఉంది. రామకృష్ణ, శశికళ కబుర్లలో పడ్డారు. సినిమాలోని కథ విషయంలో. తెర మీద నాయకీ నాయకులు ప్రేమ గీతాలు పాడుతున్నారు. కృష్ణవేణి మెల్లగా తల తిప్పి చూసింది. మోహన్ నిశ్చలంగా సినిమా చూస్తూ పాటకు కాలితో మెల్లగా తాళం వేస్తున్నాడు. ఒక పక్కకి కాస్త ఒరిగి కూర్చున్న అతన్ని చూస్తూ సినిమా మాట మర్చిపోయింది వేణి. నవ్వుతున్నప్పుడు పెదవుల పక్కన సన్నటి మడత ఎంత అందంగా కనిపిస్తోందో. సిగరెట్ అలవాట్లేదని ఎర్రటి అతని పెదవులే సాక్ష్యం చెప్తున్నాయి. కాస్త రిలాక్స్ అవుతూ సోఫాకి ఆనుకుంటూ అప్రయత్నంగా వేణిని చూశాడు. వేణి తల తిప్పుకుంది.
దొంగని పట్టేశాం మెల్లగా అన్నాడు. అమ్మ దొంగ ఇందాకటి నుంచి సినిమా నిజంగా చూస్తున్నాడని అనుకుంది. ఎంత గడుసుదనం. కొట్టుబడిపోయినందుకు సిగ్గుపడుతూ మళ్లీ ముఖం తిప్పలేదు కృష్ణవేణి. అతని చెయ్యి తగులుతుందేమో అన్నట్లు తన సీట్లో ఒరిగి కూర్చుంది. ఫ్యాన్ గాలికి చెదిరిపోతున్న క్రాఫ్ని చేత్తో సరిచేసుకుంటుంటే ఎడం చేతుకున్న నల్లబెల్టు రిస్ట్ వాచ్ అందంగా కనిపించింది. కృష్ణవేణికి తెలియని ఏదో హాయి కలుగుతోంది. మనస్సు సంతోషంతో గంతులు వేస్తుంటే ఏకాగ్రతగా సినిమా చూడలేకపోతోంది. నమస్తే డాక్టర్. మోహిని ఎంతసేపైందో వచ్చి చంద్రమోహన్ పక్కన ఖాళీ అయిన కుర్చీలో కూర్చుని పలకరించింది. ఉలిక్కి పడ్డాడు చంద్రమోహన్. శశికళ మీదుగా వంగి మరీ అడిగాడు రామకృష్ణ, జవాబివ్వవేం, ఎవరు అని. చంద్రమోహన్ ముఖం చిట్లించి జవాబు ఇవ్వకున్నా వదల్లేదు మోహిని. ఎవరో చుట్టాలొచ్చినట్లున్నారు. కావాలని వదిలేసిన సిల్కు చీర పమిట మోహన్ను మహా ఇబ్బంది పెడుతోంది. ఇటు కృష్ణవేణి ఒదిగి కూర్చుంది, అటు మోహిని మీద పడుతోంది. అప్పటి వరకు ఉన్న ఆనందం ఆవిరైపోయింది. కృష్ణవేణి సినిమా చూడడం మానేసి తన వైపే చూస్తోంది. డాక్టర్, 4 సార్లు ఫోన్ చేసినా జవాబివ్వలేదే. నిన్న నాకు నిజంగానే గుండె నొప్పి వచ్చింది. కారు పంపినా తిప్పుకొట్టారు గాని రాలేదు. ఎంత బాధపడ్డానో. ఎందుకింత కాఠిన్యం? మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఎక్కడ కలుసుకుందామో చెప్పండి. రామకృష్ణ ఓ చెవి ఇటు వేసే ఉంచాడు. చంద్రమోహన్కు ఒళ్ళు మంటలెత్తుతోంది. అవమానం కావాలనే చేస్తోంది మోహిని. మోహిని ఎన్ని మాటలు మాట్లాడినా నల్లరాయిలా ఊరుకుని బయటకు వెళ్లేందుకు అవకాశం కొరకు చూస్తున్నాడు. ఇంటర్వెల్ అయింది. లైట్లు వెలిగాయి. రామకృష్ణ, చంద్రమోహన్ బయటికి వెళ్లడానికి లేచారు. మోహిని కాస్త కూడా కదల్లేదు. రామకృష్ణ కావాలనే రాచుకుంటూ వెళితే మోహన్ అసహ్యంతో శరీరాన్ని కుదించుకుని వెళ్ళాడు. శశిని, కృష్ణవేణిని కన్నార్పకుండా చూస్తోంది మోహిని. పిక్చర్ మొదలైంది. రామకృష్ణ ఒక్కడే వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. చంద్రమోహన్ రాలేదు. మోహిని హతాశురాలైంది. ఇంటికి వచ్చేశాడే కాని మోహన్కు నిద్ర పట్టడం లేదు. చెప్పలేని అశాంతి. మోహిని అంత సిగ్గు లేకుండా ప్రవర్తించింది. రామకృష్ణ అదో మాదిరిగా చూశాడు. ఆ దృష్టిని భరించడం ఎంతో కష్టమైపోయింది. బంగారయ్య ఇంటికి వెళ్లడం, మోహిని తన రచనల గురించి చేసిన విమర్శ గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ అటు ఇటు పచారులు చేస్తున్నాడు. తన రచనల్లో సమాజానికి అపకారం కలిగించే ఉన్నాయా? లేనే లేవు. పాఠకులను అతి సహజ చిత్రీకరణ అంటూ చిత్రించి నైరాస్యంలో ముంచకుండా నీతిగా నిజాయితీగా జీవిస్తూ సాంఘిక కట్టుబాట్లను గౌరవిస్తూ ముందుకు సాగినప్పుడు జీవితంలో ఆశాకిరణం కనిపిస్తుంది తప్పకుండా. ఇదే నొక్కి చెప్పాడు. దూరంగా ఏదో శబ్దం కావడంతో చంద్రమోహన్ ఆలోచనలు చెదిరిపోయాయి. ఈ మధ్యనే ప్రచురితమైన కథల సంపుటిని ఓ మారు చదువుకునేందుకు తీసి టేబుల్ లైట్ దగ్గర కూర్చున్నాడు. ఆకలి లేదు అనడంతో కమలమ్మ కళ్ళు మూసుకుని పడుకుంది. తనకు నిద్ర కరువైంది. రాత్రి 10 దాటింది. ప్రకృతి నిశ్శబ్దంగా ఉంది. అందరూ హాయిగా నిద్రపోతున్నారు. పుస్తకం తెరిచాడు. ఫోన్ గణగణమంటోంది. రంగయ్య వరండాలో ముసుగుతని నిద్రపోతూ ఉండుంటాడు. విసుగ్గా ఆఫీస్ రూంలోకి వెళ్ళాడు. హలో, డాక్టర్ స్పీకింగ్. నమస్కారం డాక్టర్ గారు. నాకేం జవాబు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. ఈరోజు మా ఆయన ఊర్లో లేరు. ఒక్కసారి రావడానికి వీలు చేసుకోండి. మోహిని గొంతు గుర్తుపట్టి ఇంకా ఏదో మాట్లాడుతున్నా ఒళ్ళు మండి టక్కున ఫోన్ పెట్టేశాడు. రాక్షసి, చివరికి నిద్ర కూడా పోనీదిలో ఉంది. ఆడవాళ్లలో ఇంత సిగ్గులేని వాళ్ళుంటారా? చదువుదామని తీసిన పుస్తకం గిరాటు కొట్టి విసుగ్గా వెనక్కి వాలాడు. కుర్చీ మెడకు గట్టిగా గుచ్చుకుంటూనే ఉన్నా కళ్ళు మూసుకుని ఆలోచిస్తుండగా ఫోన్ మరోమారు మోగింది. ఇక లాభం లేదు. గట్టిగా బుద్ధి చెప్పేస్తాను. కోపంగా రిసీవర్ అందుకుని, షటప్, మళ్ళీ ఇలా అర్ధరాత్రి ఫోన్ చేశావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. చంద్రమోహన్ గొంతు కర్కశంగా వినిపిస్తుంటే అవతల నుంచి మాట్లాడుతున్న శశికళ కంగారు పడిపోయింది. మోహన్, నేను వదిన్ని. ఎవరినయ్యా షటప్ అంటున్నావు? ఓహో, మీరా? నమస్కారం, క్షమించాలి. ఇందాక ఎవరో పేషెంట్ ఒకటే గొడవ చేస్తుంటేను. సినిమా బాగున్నట్టేనా? తలనొప్పొస్తేను ఇంటికొచ్చేశాను. మీ సిస్టర్కి సారీ చెప్పండి. మీ కారు సరిగ్గా టైంకు తీసుకొచ్చాడు కదూ డ్రైవర్. హడావిడిగా మాట్లాడేస్తున్నాడు మోహన్. మరేం లేదు, హఠాత్తుగా ఇంటికి వెళ్ళిపోతేను భయం వేసింది. ఎలా ఉన్నావో అని మాట్లాడాను, అంతే. మరుంటాను. ఆగిపోయింది శశికళ. వదిన మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉంటుంది. లైటు తీసేసి బెడ్రూంలోకొచ్చి పడుకుని కళ్ళు మూసుకున్నాడు, నిద్రాదేవిని కరుణించమని వేడుకుంటూ. కృష్ణవేణి పైకి సరదాగా మాట్లాడుతుందే కాని తాను మొదటిగా వచ్చినప్పుడు డాక్టర్ ఇంట్లో కనిపించిన అమ్మాయి ఎవరు అనేది తెలియనే లేదు. శశికళను సమయం చూసి అడిగేసింది. మీనాక్షమ్మ, రామ్మూర్తి, గోకర్ణం యాత్రకు వెళ్లారు. అందుకే విశ్రాంతిగా ఉంది శశికళ.
ఆ అమ్మాయి కమల, మోహన్ పెద్ద తల్లి కూతురు. లేక లేక కలిగిన ఒక్క బాబు స్టవ్ దగ్గర ప్రమాదం వల్ల హఠాత్తుగా మరణించడంతో ఆమెకు మతి చెడిపోయింది. చాలా రోజులు ఆమెతో బాధపడ్డారు. అప్పుడు కొన్ని రోజులు మోహన్ దగ్గరుంది. ఇప్పటికీ ఏదైనా సరే మంట చూస్తే చాలు చాలా భయపడిపోతుంది. క్రమంగా కోలుకోవాల్సిందే. విషయం విన్న కృష్ణవేణి చాలా సిగ్గుపడిపోయింది. ఎంత అపోహపడ్డాను. చిచ్చి, మోహన్ను క్షమించమని అడగాలి. అయినా అతను బాగానే మాట్లాడుతున్నాడు. ఆ విషయం మరిచిపోయి సరిగ్గా మాట్లాడాలి అనుకుంది మనసులో. సాయంత్రం 5 దాటుంటుంది. శశికళ నౌకరుతో చెప్పి చెట్లకి పాదులు చేయిస్తోంది. వేణికి ఇదే మంచి సమయంగా తోచి టెలిఫోన్ డైల్ చేసింది. హలో. అవతల నుంచి చంద్రమోహన్ గొంతు విని పులకించిపోయింది. ఏం మాట్లాడాలో ఆలోచిస్తుంటే అవతల ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. వేణిలో కొంటితనం ఎక్కువైంది. చంద్రమోహన్ ఇంట్లో మళ్ళీ రణగొణ ధ్వని. ఇలా అయ్యి ఇది 4వసారి. చచ్చినా తీయకూడదు. రాంగ్ నెంబర్ అయినా ఇన్నిసార్లా? పుస్తకం చదువుతూ అలాగే కూర్చున్నాడు. అలా ఫోను మోగుతుంటే డాక్టర్ బాబు లేరు. రంగయ్య పైకి రాబోయి అయ్యగారిని చూసి తెల్లబోయి ఒక్క క్షణం నిలబడి ఏందో అనుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు. విసుగొచ్చిన కమలమ్మ, బాబు ఏంట్రా అది, దగ్గరే ఉండే ఎవరో ఏంటో చూడమేం అంటుంటే మరి తప్పలేదు. ఈసారి రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని హలో అనకుండా నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. అవతల నుంచి బిగబట్టి నవ్వుతున్న శబ్దం తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. మోహన్ ముఖం ఎర్రగా కందిపోయింది. ఆ నవ్వు ఆడవాళ్లదే, సందేహం లేదు. ఎవరు? మోహిని కాదు కదా? డాక్టర్ గారున్నారా? సన్నగా వినిపించింది. మోహన్ గారు లేరు. అంతవరకు చిట్లించున్న మోహన్ ముఖంలో సంతోషపు రేఖలు పొడగట్టాయి. తను గొంతు మార్చి ఉన్నారు అన్నాడు. ఆయన్ని ఒకసారి మాట్లాడమని చెప్పండి. ఇంతకీ మీరెవరు? పేరేంటి? ఎవరైతేనే ముందు ఆయన పిలువు. ఇంతకీ మీరెవరు? మీరు కావాలి అనుకుంటున్న పిలుస్తున్న డాక్టర్ చంద్రమోహన్. తల్లి వరండాలోకి వస్తోంది. అవతల క్లిక్మన్న శబ్దం కావడంతో తను పెట్టేశాడు. ఇంకా అంతవరకు చదువుతున్న పుస్తకం తలకెక్కడం లేదు. చెమట పోస్తుంటే షర్టు విప్పేసి హ్యాంగర్కి తగిలించి బనీను పైజామాతో పైన టవల్ వేసుకుని తోట పర్యవేక్షణకు వెళ్ళాడు. రంగయ్య చెయ్యి తగిలిన ప్రతి చెట్టు పువ్వులతో కాయలతో కళకళలాడుతుంది. తెల్ల గులాబీలు వికసించి చూసేవాళ్ని ఇట్టే ఆకర్షిస్తున్నాయి. చిన్న చిన్న కాలువల ద్వారా నీళ్లు పోతున్నాయి చెట్లకు. పసుపు మందార చిగురు వేసిందా లేదా అని పరీక్షగా చూస్తున్నాడు. డాక్టర్ బాబు, మా అయ్యగారు ఈ ఉత్తరం మీకేమన్నారు అంటూ బంగారయ్య నౌకరు ఓ కవర్ అందించి వెళ్ళిపోయాడు. కవరు ఇటు అటు తిప్పి చూశాడు. ఫ్రమ్ అడ్రస్ మోహినిది. ఓహో. కవరు వేళ్లతో నలిపేస్తూ లోపలికొచ్చాడు. అసలు మోహిని గుర్తుకొస్తేనే ఒళ్ళు మండిపోతుంది. ఆ రోజు దొంగరోగం అభినయించి ఇంటికి పిలిపించిన దగ్గర నుంచి అన్ని సంఘటనలు గుర్తుకొచ్చి మనసంతా వికలమైపోయింది. ఇంతవరకు స్త్రీ అంటే గౌరవం, అభిమానం ఉంది. ఈ అభిప్రాయాన్ని ఒమ్ము చేస్తోంది మోహిని. ఆ రోజు నుదురుకు దెబ్బ తగిలినప్పుడు తనలో ప్రజ్వరిల్లిన ప్రతీకార వాంఛని అదుపులో ఉంచుకోవడానికి చాలా సహనం కావాల్సొచ్చింది. అక్కడే ఆ మోహినిని చాచి చెంపలు పగలగొట్టేయాలని, ఏదేదో చేసేయాలని అనిపించింది. కాని బంగారయ్య ఎంటలేని సమయం. మోహిని ఒంటరిగా ఉంది. ఎన్నో ఆలోచించి వెనక్కి వచ్చేయాల్సొచ్చింది. ఎంత ధైర్యం! పరిచయం కూడా ఎక్కువ లేదే. నా ప్రవృత్తి కూడా తెలీదే. నువ్వు నాకు కావాలి అంటుందా? చిచ్చి! కవరు చించకుండానే విసిరి కొట్టాడు. అసలు ఎందుకిలా వెంటపడుతోంది? తిరిగి ఫోను గణగణమంది. ఆలోచిస్తూనే రిసీవర్ అందుకున్నాడు. ఏంటి? కుటుంబయ్య గారి భార్య పరిస్థితి ప్రమాదంగా ఉందా? లేడీ డాక్టర్ లేదు. హాస్పిటల్ తీసుకువెళ్లే సమయం కూడా లేదు. నేనిప్పుడే వచ్చేస్తున్నాను. కానుపు సవ్యంగా జరిగేలా లేదా? వెంటనే వస్తున్నాను. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు చంద్రమోహన్. కుటుంబయ్య గారికి ఈసారి కవల ఆడపిల్లలే. వెంకటలక్ష్మి చాలా బలహీనంగా ఉండడం వల్ల ప్రసవం చాలా కష్టమైపోయింది. ఏది ఏమైనా చివరికి సుఖాంతం గనుక మోహన్కు చాలా సంతోషంగా ఉంది. తన వృత్తిలో ఇప్పుడిప్పుడే పైకొస్తున్నాడు. ఎందుకో ఈరోజు చాలా హుషారుగా ఉంది. ఇలాంటప్పుడు ఆత్మీయులు అనబడే వాళ్లతో ఎన్నెన్నో కబుర్లు చెప్పుకోవాలనిపిస్తోంది. కాని తను ఒంటరివాడు. ఎంతోమందొచ్చి డాక్టర్ బాబు అంటూ తమ కష్టసుఖాలు చెప్పుకుని కాస్త సేదదీరి వెళ్ళిపోతుంటారు. కాని తనకలా సంతృప్తి పంచివ్వగలవాళ్లు ఏ ఒక్కరూ లేరు. ఇలాంటప్పుడు కృష్ణవేణి గుర్తొస్తుంది. ఆ తర్వాత శకుంతల గుర్తుకొస్తుంది. వేణి దూరం దూరంగా ఉంటుంది. శకుంతలకి మాటలు రావు. అయినా అవివాహిత శకుంతల పరాయవాడైన తనతో ఏం మాట్లాడుతుంది? స్త్రీకి స్వాతంత్రం ఉంటే ఒక బాధ, లేకుంటే మరో బాధ.
స్వేచ్ఛను అపమార్గాలు పట్టించే మోహిని, మనసులో ఏముందో కూడా చెప్పలేని శకుంతల, అసలు ప్రకృతి ఏంటో అంతుబట్టని కృష్ణవేణి, ఈ ముగ్గురు తన చుట్టూ ఉపగ్రహాల్లా తిరుగుతున్నారా, లేక నేనే ఈ ముగ్గురి చుట్టూ పరిభ్రమిస్తున్నానా? ఇంకా ఆలోచించలేక మోహన్ విసుగ్గా లేచాడు. బట్టలు మార్చుకుని షికారుకి బయలుదేరాడు. నడిచి వెళుతుంటే అక్కడక్కడ తెలిసిన వాళ్ళు విష్ చేస్తున్నారు. గేట్ హౌస్ దాటి మెల్లగా వైకుంఠ గెస్ట్ హౌస్ వైపు నడుస్తున్నాడు. లవర్స్ పార్కులో ఓ జంట తనను దూరం నుంచే చూసి కాబోలు విడిపోవడం అస్పష్టంగా కనిపించింది. ఎవరు అనే కుతూహలం కలిగిన ప్రేమికులు పరీక్షించడం తప్పు అనుకుంటూ ముందుకే నడిచాడు. ఒక యువకుడు తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు. అచ్చంగా హరిలా ఉన్నాడు. నాదే భ్రమ కాదు కదా. ఇక్కడ ఈ సమయంలో హరుంటాడా? కాదు, మరెవరో. ముందుకే సాగిపోయి హనుమంతుడి దేవాలయం మెట్లు ఎక్కుతుంటే రిజర్వాయర్ మీద నుంచి వీచే చల్లని గాలి అశాంతిని అలసటిని పోగొడుతుంటే ఎంతో హాయిగా ఉంది. ఈ తుంగభద్రకి తనకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. లేకుంటే ఎంత దూరంలో ఇక్కడ ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టడం జరుగుతుందా? స్వామికి నమస్కరించి అక్కడే మెట్ల మీద ఓ పక్కగా కూర్చున్నాడు, తన ఆలోచనల్లో తేలిపోతూ. ఏదో అలికిడి కాగా తల తిప్పి చూశాడు. శకుంతల చేతిలో చిన్న బుట్టతో నిలబడింది. శకుంతల, ఇక్కడికొచ్చావా ఒంటరిగా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును అన్నట్టుగా తల ఊపింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మోహన్కు. తనకు ఈ కుటుంబంతో పరిచయం, అది స్థిరంగా నిలవడం చాలా వింతగా జరిగింది. వెంకటలక్ష్మికి చేసిన జబ్బు ప్రమాదమైందే. అందులో చాలా బలహీనంగా ఉంది. పైగా గర్భిణి. పైసా ఖర్చు లేకుండా మందిచ్చాడని వాళ్ళకి విపరీతమైన కృతజ్ఞత. ఆ పైన ఈరోజు కానుపు చేయవలసి రావడం ఆ కుటుంబానికి మోహన్ దేవుళ్లా కనిపిస్తున్నాడు. ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళింట్లో అయితే ఏదో మాట్లాడేసేవాడు. ఈరోజు హఠాత్తుగా ఇక్కడ కలుస్తుందనుకోలేదు. ఏంటి ఈరోజు ప్రత్యేకంగా ఇంత దూరం దేవుడి కోసం వచ్చావు? శకుంతల నేలవైపు చూస్తూ మెల్లగా పెదవులు కదిపింది. అమ్మ గట్టును పడితే ఆంజనేయులకి అప్పాలిస్తానని మొక్కుకున్నాను. ఇప్పటికి కొబ్బరికాయ తెచ్చాను. మళ్ళీ శనివారం అప్పాలు తెస్తాను. ఓ అలాగా, అయితే ప్రసాదం పెడతావా? ఇదిగో అంటూ చిన్న కొబ్బరి ముక్క చేతిలో పెట్టి ఒక పువ్వు కూడా చేతిలో ఉంచింది. ఇదేం చేసుకోను అన్నట్టుగా చూశాడు. కళ్ళకద్దుకుని జేబులో వేసుకోండి అంటూ నవ్వింది. ఓ, నువ్వు కూడా హాయిగా నవ్వగలవే లోపలే అనుకున్నాడు. కమలమ్మ, మోహిని ఈ ఇద్దరినీ ఎంతసేపటి నుంచి చూస్తున్నారో, అసలు ఎప్పుడు అక్కడికొచ్చారో ఆ ఇద్దరూ చూడలేదు. కొడుకుని శకుంతల్ని మరిచి మరిచి చూసింది కమలమ్మ. అతి సామాన్య కుటుంబానికి చెందిన సామాన్య సౌందర్యవతైన యువతితో ఒంటరిగా మాట్లాడుతున్న కొడుకుని చూసేసరికి కమలమ్మకు తల గిర్రున తిరిగిపోయింది. మోహినిని ఆసరా చేసుకుని నిల్చుంది. మోహన్ ఒక అరక్షణం కదిలిపోయాడు. ఈ సమయంలో ఇక్కడికి శకుంతల రావడం, ఇప్పుడే అమ్మ రావడం, పర్యవసానం ఎలా మారుతుందో. చంద్ర, ఈ మోహినిని నువ్వు ఎరుగున్నావట. చాలా జబ్బు చేస్తే మందిచ్చి మృత్యుముఖం నుంచి రక్షించావట. మనకి చాలా రుణపడున్నానంటూ చాలా చాలా చెప్పిందిలే. వచ్చి అబద్ధం పైకి అనబోయి లోపలే అనుకున్నాడు. ఎన్నో రోజులుగా రావాలనుకుని చివరికి ఈ రోజు వచ్చేసిందట. చాలా మంచి అమ్మాయిలా ఉంది. మోహిని వీపు మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ అంది. తన తెలివితో అమ్మని ఆకట్టుకుని ఇంక నా మీద ధ్వజమెత్తడానికి కాబోలు ఈ పన్నాగం. ఏం మాట్లాడినా మనసులోని కాఠిన్యం బహిర్గతమవుతుందేమోనని మరేం మాట్లాడలేదు చంద్రమోహన్. ఈ అమ్మాయి ఎవరు చంద్ర? సాధ్యమైనంత మార్దవం గొంతులో నింపుకుని అంది కమలమ్మ. శకుంతల అప్పటి వరకు ఆ ఇద్దరినీ చూస్తున్నదల్లా కంగారుగా మోహన్ వైపు చూసింది. కమలమ్మను తను ఎప్పుడూ చూడలేదు. కుటుంబయ్య గారి పెద్ద కూతురు. మోహన్ మాట పూర్తి చేయకుండానే పేరు శకుంతల పూర్తి చేసింది మోహిని. అరికాలి మంట నెతికెక్కింది పిలవని పేరంటం. ఈ సమయంలో అమ్మ లేకుండా ఉంటే బాగుండేది మనసులో అనుకున్నాడు. కమలమ్మ చికాకు పడింది. మోహిని గుర్తించేసింది. రండి, దేవుడి దర్శనం చేసుకునొద్దాం. కమలమ్మ వినిపించుకోకుండా, షికారంటూ కారైనా తీసుకోకుండా ఇంత దూరం నడిచొచ్చావా? నీ పద్ధతేం బాగాలేదు అంది. కమలమ్మ చేయి పట్టుకుని గుడిలోకి తీసుకెళ్ళింది మోహిని. శకుంతల ఎంతో అపరాధం చేసిందల్లా, డాక్టర్ బాబు నేను వెళుతున్నాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండా కిందకి వెళ్ళిపోయింది. స్వామి దర్శనం చేసుకునొచ్చి కొడుకు పక్కన కూలబడింది కమలమ్మ. మోహిని కళ్ళు శకుంతల కోసం వెతుకుతున్నాయి. ఎక్కడా కనిపించలేదు. అటు ఇటు పరిశీలించి చివరికి మోహన్ చేతిలోని సగం వాడిన ఎర్ర మందార పువ్వు మీద నిలిచిపోయింది. మోహిని మనసు అసూయతో వేగిపోయింది. ఎంత ప్రేమగా పట్టుకున్నాడో.
ఎక్కడైనా కాస్త ప్రశాంతత దొరుకుతుందేమో అనొచ్చిన మోహన్కు మోహిని రాక మరీ చిరాకు కలిగించింది. అసలే ఆరోగ్యం బాగలేదు కదా, ఎందుకమ్మా ఈ చల్లగాలిలో వచ్చావు? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళగానే ఈ అమ్మాయి వచ్చింది. అలా గుడికి వెళ్ళొద్దాం రండి అంటూ బలవంతం చేసింది. ఎలాగూ ఈరోజు శనివారం కూడాను. మా రాక మీకు ఇబ్బంది కలిగించుంటే క్షమించండి. భుజం చుట్టూ పొమిటి కప్పుకుని ఎంతో వినయం ప్రదర్శిస్తోన్న మోహినిని ఎవరూ తప్పుపట్టలేరు. ఎంత అణుకువా అనుకున్నాడు మోహన్. తిరుచూర్ణం రంగు కంచిపట్టు చీర, ఆకుపచ్చ జాకెట్టు, మెడలో రాళ్ల అడ్డిగా దగదగా మెరుస్తోంది. అందంగా ముడి చుట్టి దాని చుట్టూ కనకాంబరాలు సన్నజాజులు కలిపి కట్టిన మాల పెట్టుకుంది. మోహినిని చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం తమను తాము మరిచిపోతారు. మోహన్ తల తిప్పి రిజర్వాయర్ని, తోరణాల్లా వెలుగుతున్న లైట్లని చూస్తూ ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళిపోదామా? మోహిని కమలమ్మ గారిని హెచ్చరించింది. చంద్ర, నువ్వు మాతో వచ్చేనాయనా, ఈమె కారులో వెళ్ళిపోదాం. మీ ఇద్దరిని ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోతాను. మోహిని అతి వినయం. కమలమ్మ మహా ముద్దురాలవుతోంది. తలనొప్పిగా ఉంది. మరి కాసేపు చల్లగాలిలో కూర్చునొస్తాను, మీరు వెళ్ళండి. పిలకలా నవ్వింది మోహిని. డాక్టర్కి తలనొప్పా? తలనొప్పికి మందు వేసుకోవాలి గాని చల్లగాలిలో కూర్చుంటే తగ్గుతుందా? ఇంతకీ విషయం తలనొప్పా లేక మరెవరినన్నా కలుసుకోవాల్సిన అవసరం? మోహన్ కళ్ళు చిట్లించి చూడడంతో మోహిని ఆగిపోయింది. అవును అనాలనే ఆవేశం అదుపులో పెట్టుకున్నాడు. ఇక్కడ కలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరుంటారు వాడికి? మా అబ్బాయితో ఎవరికి పనున్నా వాడినే వెతుకుంటూ వస్తారు. మోహిని మాటలు నచ్చక అనేసింది కమలమ్మ. రానాయనా అంటూ తల్లి బలవంతం చేయడంతో గత్యంతరం లేక లేచాడు. మోహిని కారులో వెళ్లడం ఇష్టం లేకున్నా తప్పలేదు మోహన్కి. టీఎస్పీ దాటుతుంటే వడివడిగా నడిచి వెళ్లే శకుంతల కనిపించింది. పిచ్చిపిల్ల ఏదో మాట్లాడాలని ప్రయత్నించి వాళ్లు రావడంతో భయపడి మానేసింది. శకుంతల నాకేం చెప్పాలనుకుందబ్బా? డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చున్న చంద్రమోహన్ ఆలోచిస్తూ ఒక్కతే అలా నడిచి వెళుతుంటే చూసి ఓ నిట్టూర్పు విడిచాడు. తల్లి కొడుకుల్ని ఇంటి దగ్గర దించేసి కమలమ్మకి నమస్కరించి డాక్టర్ గారికి నమస్కారం అంటూ హుందాగా కారు తలుపు వేసుకుంది మోహిని. మోహన్కు ఇంట్లో కాలు పెడుతూనే కనిపించాయి బొట్ట నిండుగా బత్తాయిలు, యాపిల్స్, ద్రాక్ష. ఇవి ఎవరు పంపారమ్మా? ఇలాంటివి ఎవరు తెచ్చినా తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? తల్లి మీద విసుక్కున్నాడు. ఆ మోహిని ఎంతో గౌరవంతో తెచ్చిచ్చినవి ఎలా వద్దనను? అదీకాక నువ్వు ఆ అమ్మాయికి మంచి మందిచ్చి రక్షించావట. ఏంటో ఈ మధ్య నీ ప్రవృత్తి ఏం బాగాలేదు. చీటికి మాటికి చికాకు పడుతున్నావు ఏంటో. లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ. బాబుగారు, శశమ్మగారు, వారి చెల్లెలు, వాళ్ల బాబయ్య ఇంకా ఎవరో వచ్చి చాలాసేపు కూర్చుని వెళ్లారు అంటూ రంగయ్య చెబుతుంటే చంద్రమోహన్కు నీరసం ముంచుకొచ్చింది. వేణి వస్తుందని ఎక్కడికి వెళ్లకుండా 6 సాయంత్రాలు వృధా చేస్తూ నిరీక్షించాడు. ఇక విసుగెత్తి ఈరోజు అలా బయటికి వెళితే వచ్చి 1 గంట వెయిట్ చేసి వెళ్ళిపోయారు. ఏదో తెలియని కోపం అతన్ని వేధిస్తుంటే బట్టలైనా మార్చుకోకుండా మంచం మీద అడ్డంగా పడుకున్నాడు. చంద్ర, యాపిల్ ముక్కలు 4 తిను, క్షణంలో వంట చేసేస్తాను అంటూ ముక్కలున్న ప్లేటు దగ్గరగా ఉంచి లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ. ఆ ముక్కల్లో మోహిని రూపమే తనని వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంటే ఆ ప్లేట్ని ఒక్క తన్ను తన్నాడు. ప్లేటు కంగున శబ్దం చేస్తూ కిందకు దొర్లింది. ఏంట్రా అది? తల్లికి జవాబు ఇవ్వాలనిపించలేదు. తల దిండులో దూర్చి కళ్ళు మూసుకున్నాడు. వంట చేస్తోందే గాని కమలమ్మ మనసులో లేదు. కొడుక్కి కుటుంబయ్య ఇంటి పరిచయం ఏ వైపుకు దారితీస్తుందో అని భయం. వాళ్ళది నిరుపేద సంసారం, స్థితికి మించిన పిల్లలు కనుకనే ఆ కుటుంబం అంటే అంత శ్రద్ధ చూపుతున్నాడు అనుకుంది. ఒకసారి ఈ కుటుంబ విషయం చెప్తూ చంద్రమోహన్ అన్నాడు. అమ్మా, పాపం ఆ ఆడపిల్లలకి ఒంటి నిండా బట్ట, కడుపు నిండా తిండి కూడా లేదమ్మా. మనం ఏ రూపంలోనైనా సహాయం అందిస్తే తప్పేంటి? కొడుకు మంచి మనసుకి మురిసిపోయింది. వెంటనే బజారుకు వెళ్లి 2 పరికిణీలు, ఓణీలు తెప్పించి పంపింది. ఆ తర్వాత వీలున్నప్పుడల్లా పంపిస్తూనే ఉంది. దొడ్లో కాసిన కూరలు, పళ్ళు లాంటివి. కాని కుటుంబయ్య కూతురుతో తన కొడుకు అలా ఏకాంతంగా మాట్లాడడం బాధ కలిగించింది. ఇలా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో అనే అనుమానం ఆమె మనసును ఆక్రమించేసింది. శకుంతల తోటి పిల్ల కొంతలకు ఓ చిన్న ఉద్యోగం ఇప్పించాను అని కూడా చెప్పాడు. సాంబశివం ఇంక నాకు చదువొద్దు అనడంతో ఓ కాంట్రాక్టర్ దగ్గర రోజువారీ జీతానికి కుదిర్చాడు. ఇవన్నీ చేస్తున్న కొడుకు సహృదయానికి ఆ రోజు నిజంగా గర్వపడింది. కాని ఇదే కుటుంబం తన ఒక్కగానొక్క కొడుకు జీవితంలో ఇంకా ఆలోచించలేక కూలబడింది కమలమ్మ. ఈ మధ్య ఎందువల్లనో మోహన్కు రాబడి కాస్త తగ్గింది.
పేదవాళ్ల దగ్గర ఫీజు తీసుకోడాయే. పోనీలే, ఉన్నది 3 తరాలకి సరిపోతుందిగా అని సంతృప్తి పడింది. కాని ఇలా అతి సామాన్య సంసారంలోని పిల్ల వ్యామోహంలో పడి పాడైపోతాడేమో అనే భయం ఆమెను నిద్రపోనీయడం లేదు. అనవసరంగా అనుమానిస్తున్నానేమో అని అనిపించినా, కాదు కాదు, ఏదో ఉంది, లాభం లేదు, ఈ విషయం ఎంతటితో వదిలించుకోవాలి, సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసేయాలి. కృత నిశ్చయంతో కళ్ళు మూసిందే కాని కంటి మీదకి కునుకు రావడం లేదు. మాటిమాటికి పువ్వుల బుట్ట పట్టుకుని ఓ ముతక పరికిని విలిసిన పమిటితో అతి మెల్లగా మాట్లాడే శకుంతలే ఆమె కళ్ళకి కనిపిస్తోంది. మోహన్ పుట్టినరోజు పండుగ. కమలమ్మ స్వయంగా వెళ్లి శశికళని, కృష్ణవేణిని విందుకు పిలిచొచ్చింది. మీనాక్షమ్మ, రామ్మూర్తి, శేషగిరిరావు గోకర్ణం నుంచి పండ్రేపూర్ కూడా వెళ్లి మరో 4 రోజుల్లో వస్తామంటూ ఉత్తరం రాశారు. ఆఫీస్ నుంచి సరాసరి అక్కడికే వస్తానంటూ రామకృష్ణ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. హరి ఈసారి వేణి వచ్చిన దగ్గర నుంచి దూరం దూరంగా ఉంటున్నాడు గాని ఇదివరకులా సరిగ్గా మాట్లాడడం లేదు. ఎందువల్ల అని తనను తను ప్రశ్నించుకుంది. అతన్ని నిలదీసి అడిగింది. నిర్లిప్తంగానవి ఆ విషయం మరచి సంభాషణ మరోవైపుకి మళ్లించాడు. కృష్ణవేణికి కాస్త బాధ అనిపించినా చేసేదేం లేక ఊరుకుంది. ఉదయం 10 గంటలకు చంద్రమోహన్ ఇంటికి వెళ్లారు హరి, శశికళ, పిల్లలు, కృష్ణవేణి. తలంటుకున్న జుత్తు మోహన్ చెప్పిన మాట వినకుండా ముఖం మీద పడుతోంది. గోధుమ రంగు శాలమంచు దోవతీ కట్టుకుని పైన ఓపెన్ షర్ట్ వేసుకుని అటు ఇటూ తిరుగుతుంటే కృష్ణవేణి దొంగలా చూస్తోంది, ఎవరూ గమనించకుండా. శశికళ అందించిన రాధామాధవుల నిర్మల్ పెయింటింగ్ అందుకుంటూ థ్యాంక్స్ చెబుతూ అప్రయత్నంగా కృష్ణవేణి వైపు చూశాడు. అప్పటి వరకు అతని వైపు చూస్తున్న కృష్ణవేణి కళ్ళు కిందకు వాలిపోయాయి. హరి, బాబు, రేఖ తోటలో చెట్ల మీద దాడికి వెళ్లారు. చిన్నాన్న, నాకో గులాబీ, జామకాయ నాకోటి అంటూ ఇద్దరూ అతన్ని గుంజుతున్నారు. శశికళ కమలమ్మగారు పిలవడంతో వంట రూం వైపు నడిచింది. ఇప్పుడు తప్ప ఇంకా సమయం ఉండదని వేణి డ్రాయింగ్ రూంలోకి వెళ్ళింది. అంతవరకు చేతిలో ఉన్న రాధామాధవుల పెయింటింగ్ను చూస్తున్న మోహన్ వెనక్కు తిరిగాడు. రండి, చిరునవ్వుతో ఆహ్వానించాడు. మీకు ఈ చిన్న కానుక. మోహన్ ముఖంలో ఓ వెలుగురేఖ మెరిసింది. 2 ఆకుల మధ్యన మహారాజ్ఞిలాగా విరిసిన తెల్ల గులాబీ. సుతారంగా అందుకుంటూ థ్యాంక్స్, గులాబీని చూస్తూ అన్నాడు. వేణి మనసు ఉత్సాహంతో ఉరకలేస్తోంది. మీకు తెల్ల గులాబీలంటే చాలా ఇష్టమట కదూ. ఎవరు చెప్పారు? అక్క చెప్పింది. మీరీరోజు చాలా చాలా ఆగిపోయింది. మీరు ఈరోజు చాలా బాగున్నారు తెలుసా? తను చెప్పవలసిన మాట అతను పూర్తి చేశాడు. ముఖం ఎర్రగా కందిపోయింది కృష్ణవేణికి. పరిహసిస్తున్నారా అన్నాయి ఆమె కళ్ళు. నిజమే చెబుతున్నాను జవాబిచ్చాయి అతని కళ్ళు. అతని పాదాల మీద నుంచి క్రమంగా పైకి పైకి వెళ్లి తల్లి నుదుటను పెట్టిన కుంకుమ బొట్టు మీద నిలిచిపోయింది వేణి దృష్టి. మోహన్ వేణినే చూస్తున్నాడు చిలిపిగా. అతని వేళ్లు మాత్రం ఆ తెల్ల గులాబీని అతి సున్నితంగా స్పర్శిస్తున్నాయి. సౌండ్ సౌండ్ ప్లీజ్, కొంటిగా అన్నాడు అప్పుడే అక్కడికొచ్చిన శ్రీహరి. హరి ముఖంలోకి కోపంగా చూసి అక్క దగ్గరికి వెళ్ళిపోయింది కృష్ణవేణి. భోజనాలు పూర్తయినా కమలమ్మ వాళ్ళని ఇంటికి వెళ్ళనీలేదు. జోకులు విసురుతూ అందర్నీ నవ్విస్తూ భోజనం చేశాడు రామకృష్ణ. అందరూ తాపీగా హాల్లో కూర్చున్నారు. మోహన్, కాసేపు సితార్ వాయించవు, చాలా రోజులైంది విని. ఈ మధ్య బొత్తిగా ప్రాక్టీస్ చేయడం మానేశాడుగా. కమలమ్మ వాపోయింది. హరి సితార్ తెచ్చాడు. నేను పాడతాను, నువ్వు వాయించు అంటూ. ఏం పాడతావు? తీగలను సవరిస్తూ అడిగాడు. ప్రతి రాత్రి వసంతరాత్రి హరి పాడుతున్నాడు. మోహన్ వాయిస్తున్నాడు. కృష్ణవేణి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది. శశికళ తన్మయురాలే మరిది పాట వింటోంది. అతి చిత్రమైన ఈ స్నేహితులను ఆప్యాయంగా చూస్తూ తల ఊపుతోంది కమలమ్మగారు. ఎప్పుడూ అల్లరిగా పెంకిగా కనిపించి అమాయకంగా మాట్లాడే హరి ఇంత బాగా పాడగలడా? విస్తుపోయింది కృష్ణవేణి. శేషగిరిరావు గారు యాత్ర నుంచి వచ్చేశారు. ఇంకా పెళ్లి కొడుకులను తూచుకుంటున్నారు మనసులో. హరికిస్తే హాయిగా బిడ్డ ఇంటి పట్టునే ఉంటుంది. లా చదివించి ప్రాక్టీసు అందియచ్చు. కానీ మోహన్కిస్తే బాగుంటుందని శశికళ పట్టుబడుతోంది. అతను డాక్టర్, ఒక్కడే కొడుకు, వెనక ఆస్తి కూడా ఉంది. పైగా హరికంటే అందంలో, చదువులో, ఉద్యోగంలో పైమెట్టు మీద ఉన్నాడు. ఇది శశి ఉద్దేశం. తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ఎటూ తేల్చుకోలేక ఆలోచిస్తున్నారాయన. రామకృష్ణ ఉద్దేశం వేణిని తన తమ్ముడికి చేసుకోవాలని. భార్య అతనితో ఏకీభవించకపోవడంతో చిర్రెత్తుకొచ్చింది అతనికి.
శశి, ఈ మధ్య మోహన్ గురించి మంచిగా వినిపించడం లేదు. వివరాలు తెలియవు గాని ఏవో పుకార్లు మాత్రం చాలా వినిపిస్తున్నాయి. నీ ఇష్టం, మీ చిన్నానిష్టం. శశికళ నమ్మదు. అసలు నమ్మలేదు ఇలాంటి మాటలు. భార్యకు మోహన్ మీద ఉన్న నమ్మకానికి మరీ మండిపోయింది రామకృష్ణకు. ఏంటంత మొండి విశ్వాసం, కుర్రతనం? నువ్వు ఊహించినంత మంచితనం ఉంటుందని ఎలా చెప్పగలవు? గద్దించాడు. నా విశ్వాసానికి తిరుగులేదు. మోహన్ ఎప్పుడూ పొరపాటు చేయడు. ఇది నా దృఢ విశ్వాసం, ఆవేశంగా అంది శశికళ. పళ్ళు పటపట్లాడాయి. అయినా తమాయించుకున్నాడు. ఈ పెళ్లి బాధ్యత వహించితే రాబోయే పరిణామాలకు నువ్వే బాధ్యురాలు అవుతావు. తర్వాత నీ ఇష్టం. నాకు మాత్రం ఇలా చేయడం ఇష్టం లేదు. విసురుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. శశికళ చిక్కుల్లో పడింది. ఒక నిశ్చయానికి రావడానికి ముందు వేణి అభిప్రాయం కనుక్కొని ఆ పైన చిన్నాంతో సంప్రదించి తర్వాత కమలమ్మ గారితో మాట్లాడాలి అనుకుంది. శ్రీహరి హఠాత్తుగా అన్నగారితో పేచికి దిగి ఉద్యోగం వెతుక్కుంటానంటూ ఊరికి వెళ్ళిపోయాడు. రామకృష్ణకు తమ్ముణ్ణి ఇంకా పైకి చదివించాలనుంది. హరికి మాత్రం ముందు నాకు ఉద్యోగం కావాలి, నేనే స్వయం శక్తితో సంపాదిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. శశికళ వారించిన ప్రయోజనం లేకపోయింది. రామకృష్ణ భార్య మీద కారాలు మిరియాలు నూరాడు. నువ్విచ్చిన స్వాతంత్రాన్ని ఈ విధంగా వినియోగిస్తున్నాడు చూసావా? బేకాం వెధవకి ఏం ఉద్యోగం వస్తుంది? పైకి పోవాలనే ఆరాటమే లేదు. జీవితాంతం గుమస్తాగా బ్రతకడం తప్ప మరేం దొరుకుతుంది? దీనికి అంతకీ నువ్వే కారణం. ప్రతిదానికి వెనకేసుకొచ్చి చేసిన నిర్వాకం అంటూ ఒకవైపు శ్రీహరి వెళ్ళిపోతుంటే ఆపలేకపోయానే అని బాధ, రెండో వైపు భర్త ఆగ్రహం మధ్య నలిగిపోతోంది శశికళ. శేషగిరిరావు చంద్రమోహన్ని చూసి సంతృప్తి ప్రకటించారు. కూతురు కూడా ఇష్టపడుతున్నట్లు అర్థమైపోయింది. శశికళతో మెల్లగా ఈ విషయం కదిపారు. శశి, ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? వాళ్లతో మాట్లాడితే బాగుంటుంది. అసలు మనం తోగ్గలమో లేదో తెలుసుకోవాలి కదా. అల్లుడు నువ్వు పూనుకుని ఈ పెళ్లి మీ చేతుల మీద కానివ్వాలి. కమలమ్మ గారి దగ్గర ఈ విషయం మెల్లగా బయట పెట్టారు రామకృష్ణ శేషగిరిరావు గారు. మా అన్నయ్య ఉన్నాడు, ఉత్తరం రాస్తాను. మోహన్తో కూడా సంప్రదించి లగ్నాలవి చూసుకుందాం. ఎంతో వినయంగా జవాబిచ్చిందామే. అలాగే చేయండి అంటూ ఇంటికొచ్చేశారు ఇద్దరు. దాదాపు ఈ సంబంధం ఖాయమే అని శేషగిరిరావు అంటే, దాదాపు ఏంటి చిన్నానా, ఖాయమైపోయినట్లే. శశికళ సంతోషంగా అంది. ఏం జవాబిచ్చారో అని పొంచి వింటున్న కృష్ణవేణి మనసు ఆనందంగా అలా అలా తేలిపోయింది. సంతోషంతో పరుగును వెళ్లి బొమ్మలు పెళ్లి చేస్తున్న రేఖను గిరున తిప్పేసి బాబును ముద్దులతో ముంచేసింది. కృష్ణవేణికి డాక్టర్ గారికి పెళ్లి నిశ్చయమైపోయిందని అందరికీ తెలిసిపోయింది. మోహన్ మనసు ఆనందంతో నాట్యం చేస్తోంది. ఇప్పుడొకసారి వేణి ముఖం చూడాలని మరీ మరీ అనిపిస్తోంది. కాని ఎలా సాధ్యమవుతుంది? స్వేచ్ఛగా వెళ్లే రామకృష్ణ గారింటికి ఇప్పుడు వెళ్లాలంటే ఎలాగో ఉంది. వేణి ఏం చేస్తూ ఉంటుంది? కనీసం ఫోన్లోనైనా మాట్లాడకూడదు. ఆలోచించి చివరికి తనే ధైర్యం చేసి నెంబర్ డైల్ చేశాడు. హలో, ఎవరండి? ఈ గొంతు వదిందా? కాదు, వేణిదా? ఆలోచిస్తూ అలాగే వింటున్నాడు. హలో. రేఖ అవతల నుంచి అరుస్తోంది. కొండంత ధైర్యం వచ్చేసింది. రేఖ, నేను అంకుల్ని. ఇదిగో మీ పిన్నుంది చూసావు, ఇప్పుడు ఏం చేస్తోంది? పిలవనా అంకుల్ అంటూనే, పిన్ని, ఓ పిన్ని, నిన్ను అంకుల్ పిలుస్తున్నారు. ఇల్లెగిరిపోయేలా కేకలు పెడుతుంటే మోహన్ చెవి గుయ్యమంది. అబ్బబ్బా రేఖ, వద్దొద్దు, నెమ్మదిగా పిలువు అంటున్న అవతల రేఖ వినిపించుకోలేదు. అంకుల్, పిన్నొచ్చింది అంటూ పారిపోయింది. వేణి, నేను మోహన్ను మాట్లాడుతున్నాను. ఎంతో మృదువుగా పలికింది మోహన్ గొంతు. వేణి సిగ్గుతో అంది. ఏం చేస్తున్నావు? ఏవేవో మాట్లాడాలని పిలిచి చివరికన్నీ మరిచిపోయాడు. ఏం చేయడం లేదు. వదినెక్కడా? వంట రూంలో ఉంది. సాయంకాలం అలా పార్కుకొస్తావా? నీతో ఎన్నో విషయాలు చెప్పాలి. వస్తావు కదూ? పక్కయేస్తోంది. అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం కావడంతో నిరాశగా నిట్టూర్చాడు. వేణితో ఏవేవో కబుర్లు చెప్పాలని ఎన్నెన్నో కోరికలు అతన్ని వేధిస్తున్నాయి. కాని ఎలా? రమ్మని చెప్పాను కదూ, వస్తుందేమో. వస్తానని చెప్పలేదే. చెప్పకున్నా వస్తుందని ఆశగా ఉంది. కాని వెంట మరెవరినన్నా తోకలా తగిలించుకుని వస్తే మాత్రం చికాకు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని మాటిమాటికి గడియారం చూసుకుంటున్నాడు. రోజు పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు పరుగులు తీసేవి. ఈ రోజు జెర్రిగొడ్డుల్లా కదలడం లేదు. ఒకవేళ టైం ఆగిపోలేదు కదా. చెవి దగ్గర పెట్టుకున్నాడు. బలహీనుడి గుండెలా టిక్ టిక్ అంటోంది వాచ్. విసుగెత్తి ఏదైనా పుస్తకం చూద్దామనుకుని టేబుల్ మీద చూశాడు.
మోహిని వరుసగా పంపిస్తోన్న కవర్లు 11 కనిపించాయి. చెంచకుండా ఓ మూలకు గిరాటు కొడుతున్నాడు. అసలు ఉత్తరంలో ఏం రాసుంటుంది? పాడు ఉత్తరాలు. జవాబివ్వకున్నా ఎంత మొండితనం! కాల్చి అవతల పారేయాలి. పోనీ పారేసే ముందు చదివి ఆ పని చేస్తే అనుకుంటూ ఒక కవరు విప్పాడు. పెద్ద ఉత్తరం. తల కింద 2 దిళ్ళు పెట్టుకుని ఒక పక్కకు ఒత్తిగిల్లి పడుకుని చదవడం మొదలు పెట్టాడు. డాక్టర్ బాబు, మిమ్మల్ని మొట్టమొదటిసారి ఒక ప్రోగ్రాంలో చూశాను. నువ్వు డాక్టర్వని, ఆ పైన నా అభిమాన రచయితవని తెలిసింది. ఎంత అందగాడు అంది నా హృదయం. అసలు మగసిరి ఉట్టిపడే నిన్ను చూసి ఏ స్త్రీ ఆకర్షితురాలు కాదు. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానే గాని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూడాలనిపిస్తూనే ఉంది. షికారుకంటూ కారు తీసుకుని డామ్ సైడ్కొచ్చాను. కాని మీ దర్శనం కాలేదు. అలా ఎన్నోసార్లు నిరాశతో ఇంటికొచ్చేశాను. ఒకరోజు మా బాల్కనీలో నిల్చునుండగా మీరు మరో స్నేహితుడితో హాస్పిటల్ వైపు వెళ్ళిపోతున్నారు. నా కన్నుల కరువు తీరా చూడకుండానే మీ కారు కనుమరుగైపోయింది. అప్పటినుంచి అక్కడే నా నిరీక్షణ. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నానని మీకేం తెలుసు? రాత్రులు నిద్రపోకుండా వెర్రిదాల్లా నక్షత్రాలను లెక్కిస్తూ ఆవేదన చెందుతున్నానని మీకెలా తెలుస్తుంది? హాయిగా దోమతెరలో నిశ్చలంగా నిద్రపోతున్న మీ మూర్తిని ఊహించుకుంటూ కాసేపు అసూయపడేదాన్ని. ఎప్పుడు కనిపించినా చెరగని ఆ చిరునవ్వు నన్ను పగ్గాలు వేసి బంధించింది. ఒకరోజు వెంకటేశ్వర టాకీస్లో మ్యాట్ని వదిలి మేడ దిగి మేము వస్తుంటే ఫస్ట్ షోకి మీరు మరో యువకుడు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ పైకొస్తున్నారు. అక్కడే ఒక క్షణం ఆగిపోయాను. మళ్ళీ సినిమా చూసే నెపంతో మీ పక్కన కూర్చోవాలనే కోరికే నా భర్త వెంటుండడం వల్ల మనసులోనే అదుముకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఇక ఎంత అశాంతి అనిపించిందో చెప్పలేను. అసలు నా జీవితమే అశాంతికి నిలయం. మోహన్ బాబు, ఉన్నది ఉన్నట్లు చెప్పడం నా అలవాటు. దాచుకోవడం అనేది చిన్నప్పటి నుంచే తెలియని విషయం. నా జీవితం లాంటిది ఏ ఆడపిల్లకి ప్రసాదించొద్దని భగవంతుని ఎప్పుడూ అర్థిస్తాను. నా గురించి మీకేం తెలీదు, అందుకే అంతగా ద్వేషిస్తున్నారు. డాక్టర్ బాబు, నా తండ్రికి నేను 10వ సంతానాన్ని. తిండికి గుడ్డకి కరువైన దరిద్ర కుటుంబంలో పుట్టాను. ఆడపిల్లలను అమ్మి ఆ డబ్బుతో పొట్టపోసుకునే వృత్తి మా నాన్నది. అదే నాకు వర్తింపజేసి వరహీనం అని కూడా చూడకుండా 50 సంవత్సరాల భాగ్యవంతుడు బంగారాయికు 3వ భారీగా నన్ను అంటగట్టి 5,000 కన్యాశుల్కం తీసుకుని నిర్విచారంగా చేతులు దులుపుకున్నాడు. మా అమ్మ దృష్టిలో మనిషికి తిండి బట్ట ఉంటే చాలు, భర్త ఏ వెధవైతేనే అనే తరహా మనిషి. ఆవిడ జీవితం దరిద్రంతో ప్రారంభమై అలాగే సాగి చివరికి అలాగే అంతమైపోయింది. అందుకే మనిషికి డబ్బు తప్ప మరోటక్కర్లేదు. ఇది ఆవిడ దృఢ విశ్వాసం. బలిపశువుల ఈ ఇంటిలో కాలు పెట్టాను. బంగారయ్య మొదటి భార్య ఆత్మహత్య చేసుకుంటే, రెండో భార్య క్షయతో తీసుకుని చచ్చిపోయిందని నౌకర్లు చెబుతూ ఉంటే నా పై ప్రాణం పైనే పోయింది. ఇంట్లోని ప్రతి వస్తువులోనూ ఆవిడ రూపమే కనిపించేది. బంగారయ్య నన్ను చేపట్టింది కేవలం తన వంశ వృద్ధి కోసమే అని చాలా రోజుల తర్వాత తెలుసుకున్నాను. తేలగా 5 అడుగుల ఎత్తులో నా భుజాలను కూడా దాటని వ్యక్తిని భర్తగా గౌరవించు బుద్ధి కాదు. 3 సంవత్సరాలు ఎలాగో ఆయనతో కాపురం వెలగబెట్టాను. ఆయన్ని చూస్తే నా శరీరంలోని అణువణువు అసహ్యంతో వేగిపోతుంది. ఈ భావాన్ని పోగొట్టుకోవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నా మనసు నా ఆధీనంలో లేదు. ఈ నరకంలో నుంచి ఎక్కడికో దూర తీరాలకు పారిపోవాలని, ఏమో చెయ్యాలనే తపన. మనసులో ఏవేవో వెర్రి కోరికలు నన్ను వేధిస్తుంటే నిద్రపట్టేది కాదు. పక్కన ప్రశాంతంగా నిద్రపోయే బంగారయ్యను చూస్తూ భరించలేకపోతాను. ఈ వయసులో నాలాంటి చిన్నపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఈ కిరాతకుడి గొంతు పిసికి చంపేయాలనే కోరిక నన్ను వెర్రిదాన్ని చేస్తూ ఉంటుంది. ఆ ఆవేశంలో అంత పని చేస్తానేమోననే భయం. ఎంతైనా భర్త కదూ, అలా చెయ్యొచ్చా అనే అంతరాత్మ ప్రబోధం. ఇవన్నీ నన్ను పిచ్చిదాని చేసి విడుస్తున్నాయి. ఈ ఆవేశాన్ని ఆపుకోలేక ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువుని విసిరిపారేసి అవి పగిలి ముక్కలై దొర్లుతుంటే ఒక విధమైన ఊరట కలుగుతుంది మనసుకి. అది కాసేపు మాత్రమే. తిండి బట్టలు కరువైన రోజుల్లో అవి దొరికితే చాలు అని సంతోషించాను. ఈ సిరి సంపదలు నాకు కొన్నాళ్లే సంతృప్తిని ఇవ్వగలిగాయి. నా అదృష్టానికి ఒక విధంగా గర్వపడ్డాను కూడా. కానీ క్రమేపీ అర్థం కాజొచ్చింది. నాకు ఇవన్నీ ఇవ్వలేని సుఖం మరేదో ఉంది. అది లభ్యం కావడం లేదు. అందుకే అది కావాలనే కాంక్ష, దానికోసం ఆరాటం. అది అసలు ఎక్కడ దొరుకుతుంది, ఎవరి దగ్గర ఎలా దొరుకుతుంది అనేది అర్థం కాలేదు.
అందమైన మగాణ్ణి చూసినా, అనుకూలమైన దాంపత్యం చూసినా నా మనసు భగ్గున మండిపోతుంది. ఆ వేడిని భరించడానికి, మింగేయడానికి ఎంత శక్తి కావాలో అనుభవం ఉంటే తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు. బంగారయ్యకు వ్యాపారం వైపు అఖండమైన తెలివితేటలే కాని జీవితంలో భార్యను ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆయనకు పట్టదు. కాని అందమైన భార్యను వెర్రిగా ప్రేమించడం మాత్రం తెలుసు. ఏది కావాలన్నా దిగుమతి చేయగలడు. కాని ఆయనంటే, ఆయన స్పర్శ అంటే కుష్ఠరోగులను ముట్టుకున్నప్పటికి మించిన అసహ్యం. అయినా కిమ్మనకుండా భరిస్తూనే ఉన్నాను. కానీ మనసులేని శరీరం ఆయనకు అప్పచెప్పి నా మనసు నాకు కావలసిన ఊహల్లో, వెన్నెలలో సుందర స్వప్నాలు కంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాను. నా మనోనేత్రం ముందు అందమైన యువకుడు నా కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు నన్ను గుండెలకు హత్తుకుని అలా అలా ఎక్కడికో తీసుకువెళ్లి అలా అలా సుందర ఉద్యానవనాల్లో విహరిస్తూ ఒకరి ఒడిలో ఒకరు మైమరిచి ఉండిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ ఆలోచనల్నే నెమరవేసుకుంటూ ఈ దుర్భర జీవితాన్ని ఈడుస్తున్నాను. హిందీ సినిమాలో హీరో లాంటి యువకుడు కోసం పెళ్లి కాకముందు నుంచి నిరీక్షిస్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాలుగా అన్వేషించింది మీరే అనిపించింది. అందుకే ఎక్కువగా పరిచయం లేకున్నా నువ్వు నాకు కావాలి అనగలిగాను. అందమైన నీ ముఖం చూసి అసూయ భరించలేక పేపర్ వెయిట్ విసిరి ముఖం పగలగొట్టాను. దెబ్బ తగిలిందనే కోపంతోనన్నా దగ్గరగా వచ్చి ఒకే ఒక్కసారి తాకి శిక్షిస్తావనుకున్నాను. కాని ముందుకు రాబోయి కూడా ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోయావు. ఆ రోజు నా జీవితంలో మరువలేంది. ఒక విధంగా పురుషుడంటే తేలికే అనే భావం నాలో పేరుకుపోయింది. కోతికి కొబ్బరికాయ అన్నట్లు నేనంటే పడిచచ్చి నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా తన కోరిక తీర్చుకునే నా భర్త నా చూపులు ప్రసరిస్తే చాలు అన్నట్లు మా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఆవరాగాళ్లు ఈ అభిప్రాయాన్ని పెంపొందించారు. అసలు నా అందం మీద నాకు వెర్రి నమ్మకం. మోహిని, జగన్మోహిని అంటూ చిన్నప్పటి నుంచి విని విని అది నిజం కాబోలనుకుని నేను కావాలంటే ఏ మగాడైనా సరే దాసుడు కాక తప్పదు అనే గర్వం నీ తిరస్కృతితో చావు దెబ్బతింది. నేను పతివ్రతనని మిమ్మల్ని మభ్యపెట్టను. నేను నా భర్తనే కాదు మరికొందరిని ఎరుగున్నాను. కాని నీ తిరస్కృతి నన్ను పరిహసించింది. అందుకే అంతగా రెచ్చిపోయాను. నువ్వు నా వాడివైతేనే గాని నన్ను దహిస్తున్న ఈ అగ్ని చల్లారదు. అందుకే నువ్వు నాకు కావాలి. మీరు అంటూ మొదలుపెట్టి నువ్వు అంటున్నానని కోపగించుకోకు మోహన్. నాకు అందం, ఐశ్వర్యం ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా నా వాడిని చేసుకొని తీరతాను. ఇది నిజం. నేను స్త్రీని. ఇక ముందుకి చదవలేక అసహ్యంతో చించి ముక్కలు ముక్కలు చేసి కిటికీలో నుంచి గిరాట్ కొట్టాడు. అప్పుడే వచ్చిన సుడిగాలిలో ఆ ముక్కలు సుడులు తిరుగుతూ పైపైకి వెళ్లాలని లేచి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయాయి. కోపంతో చంద్రమోహన్ ముఖం జేవురించింది. రాక్షసి, ఎంత పెద్ద ఆలోచన! తన పాదాక్రాంతుణ్ణి చేసుకుంటుందట. ఇంక ఉపేక్ష చేయకూడదు. ఆట కట్టించాలి. చిచ్చి, స్త్రీ అట స్త్రీ. స్త్రీ కాదు, బ్రహ్మరాక్షసి. కాదు, వేసి కంటే కూడా అతి నీచమైన స్త్రీ. ఇంక చెప్తాను. అటు ఇటు పచార్లు చేస్తూ సింహంలా తిరుగుతున్నాడు. డాటారు అంటూ వచ్చిన గోపి అతన్ని చూస్తూనే హడలిపోయి గజగజ వణకడం మొదలు పెట్టాడు. ఎవరు అంటూ తలెత్తి గోపిని చూస్తూనే మెల్లగా ప్రశాంతపడుతూ, గోపి, ఏంటి ఈరోజు మీ ఇంటికొచ్చానుగా, ఎందుకొచ్చావు? ఆశ్చర్యంగా అడిగాడు. గోపి ఇంకా వణుకుతూనే ఉన్నాడు. కమలమ్మ చదువుతున్న పుస్తకం మూసి కళ్ళజోడు మడుస్తూ హాల్లోకొచ్చింది. డాటారు, అమ్మా, అమ్మే మిమ్మల్ని. మిగతాది మింగేశాడు. రమ్మందా? ఇప్పుడా? ఎందుకు? మీ అమ్మ రమ్మందా? మరెవరన్నా కబురు చెప్పారా? కమలమ్మ గద్దింపుకి గోపి హడలిపోయాడు. నిజంగా అమ్మే డాటారు, అమ్మా, తడబడిపోయాడు. వేళపాళ లేకుండా ఏంటి కబుర్లు? వీళ్లకు చాలా చనువిచ్చి నెతికెక్కించుకున్నాం. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఆయన మంచి మర్యాద తెలుసున్న నీకు నేను ఏం చెప్పను, ఎలా చెప్పను? నువ్వే అర్థం చేసుకోవాలి. అనవసరంగా నాకు ఈ మధ్యన మహా బాధ కలిగిస్తున్నావురా చంద్ర. అమ్మా, తెల్లబోయాడు. ఆవిడ లోపలకు వెళ్ళిపోయింది. ఒక నిట్టూర్పు విడిచాడు మోహన్. గోపి, అమ్మ ఏం చేస్తోంది? అసలు నన్నెందుకు రమ్మంది? నాన్న కోపంగా ఉన్నాడా? అనునయంగా దగ్గరకు తీసుకుని అడిగాడు. డాటారు, మరే సాంబు అన్నయ్య ఉద్యోగం పోయిందట. పోలీసులు లాక్కెళ్ళి జైల్లో పెట్టేశారట. నాన్నేమో అమ్మను కొట్టాడు. ఇంకా నాకు తెలవదు. చంద్రమోహన్ ఆలోచిస్తూ అడిగాడు. మరి నన్ను రమ్మని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలే. అమ్మ అన్నం తినలే. మీరొచ్చి తినమని చెప్పండి. శృతి పెద్దది చేసి ఒక్కొక్క మాట చెప్పాడు. ఈ పసి హృదయంలో ఎన్ని ఆలోచనలు!
తన ఇంట్లోని అశాంతిని మోహన్ పోగొట్టగలనే ఉద్దేశంతో పరుగు పరుగునొచ్చాడు. మోహన్ కళ్ళు చెమ్మగిల్లాయి. నువ్వు ఇంటికి వెళ్ళు, నేనొస్తాను. గోపిని పంపేసి కుర్చీలో కూలబడ్డాడు. అమ్మ అనవసరంగా అపోహ పడుతోంది. ఏం చెయ్యాలి? ఏం చేస్తే అమ్మ అర్థం చేసుకుంటుంది? అమ్మా, పిలిచాడు మెల్లగా. ఏంటి? కూర్చున్న చోటు నుంచి అడిగింది. చంద్రమోహన్కు ఇంకా మాట్లాడాలనిపించక లేచి తన గదిలోకి వెళ్ళిపోతూ, ఏం లేదు అన్నాడే కాని మనసు శాంతిగా లేదు. వెంకటలక్ష్మి గుర్తుకొచ్చింది. 8 మంది పిల్లల తల్లి. ఆ సంతానము చాలదన్నట్లు తన చేత కూడా అమ్మ అని పిలిపించుకుంటుంది. అసలు ఇది ఎలా అలవాటైందంటే ఆవిడకు జ్వరం వచ్చినప్పుడు ప్రతిరోజు వెళ్లి చూసొచ్చేవాడు. జ్వరం నార్మల్కి వచ్చింది. పథ్యం కోసం ఆవిడ చేసిన గల్లంతు అంతా ఇంతా కాదు. ఇంట్లో ఎవరు చెప్పినా వినకపోవడంతో ఇంకా ఆమెకు నచ్చజెప్పే బాధ్యత డాక్టర్కు వదిలి అందరూ బొమ్మల్లా నిలబడ్డారు. చంద్రమోహన్ ఎంతో అనునయంగా, ఈ రోజుకు నేను చెప్పినట్లు వింటే రేపు మీకిష్టమైన గుత్తి వంకాయ కూర, వెల్లుల్లి వేసిన కంది పచ్చడి, మజ్జిగ పులుసు చేయించి పెడతాను. డాక్టర్ గారు, వాటితో పాటు బొబ్బట్లు, పులిహోర, పెరుగు వాళ్ళు కూడా చేయిస్తారా? ఆశగా మోహన్ కళ్ళలోకి చూసే వెంకటలక్ష్మి దగ్గరకు స్టూలు జరుపుకుని, అవునమ్మా, తప్పకుండా చేయిస్తాను. అవి కాక గుమ్మడికాయ పులుసు కూడా చేయిస్తాను. మరి ఈ రోజు నేను చెప్పినట్లుగా బ్రెడ్ పాలు తీసుకుంటారుగా? అబ్బే, నేను మీ మాటలు నమ్మను. అయినా మీరెలా చేయించగలరు? నిప్పచ్చ, నిరామాయం ఈ ఇల్లు. అంటే ఏంటో అర్థం కాలేదు మోహన్కు. పరమశివం అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఇంట్లో ఏం లేవు, మీరేం చేయించగలరు అని. ఓ అదా, అర్థమైంది మోహన్కి. దాదాపు 10 రోజుల తర్వాత కాస్త జ్వరం తగ్గింది. నిస్పృహ నిండిన ఆమె మాటలకు జాలి ముంచుకొచ్చింది. నేను చేయిస్తానంటే చేయిస్తాను. నా మాట మీద నమ్మకం లేదమ్మా. నన్ను నన్ను అమ్మ అంటున్నావా? ఇంకొకసారి అమ్మ అని పిలు. ఒక్కసారి కాదు, 10 సార్లు అమ్మ అంటాను. మీరు నిజంగా మా అమ్మలాంటి వారే. నిజమమ్మా. బలహీనమైన ఆమె చేతిని పట్టుకుని ప్రేమగా నిమురుతూ అన్నాడు. వెంకటలక్ష్మి తన బలహీనమైన చేతులతో చంద్రమోహన్ను దగ్గరగా లాక్కుంది. బాబు, ఈ పుత్రరత్నాన్ని కన్నా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో. నేను కన్నాను 8 మందిని, కానీ ఏం ప్రయోజనం? నిట్టూర్చింది. కుటుంబయ్య గారు శకుంతల, కొంతల, గోపి, గోవిందు విచిత్రంగా చూస్తున్నారు. ఆమె కళ్ళ నుంచి అసురులు జలజల రాలుతుంటే మోహన్ కదిలిపోయాడు. ఎందుకమ్మా అలా బాధపడతావు అంటూ ఆమె కళ్ళనీళ్లు తుడుస్తుంటే, బాబు అంటూ గుండెలకు హత్తుకుంది. ఒక్క క్షణం ఆమె గుండె దగ్గర అపూర్వమైన శాంతి లభించింది చంద్రమోహన్కు. కుటుంబయ్య కళ్ళు తుడుచుకుంటూ, ఏంటిది, నీకు గాని మతిపోలేదు కదూ, పరాయి బిడ్డని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు అంటూ మందలించాడు. కాని వెంకటలక్ష్మి వినిపించుకోలేదు. బాబు, నాకు జ్వరం తగ్గినా రోజు కనిపిస్తూనే ఉంటావుగా? అలాగే, తప్పకుండా వస్తాను. నా మాట నమ్మమ్మా. నమ్ముతాను బాబు, నమ్ముతాను. ఆవిడ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆ రోజు నుంచి ప్రతిరోజు వీలున్నంత వరకు ఆ ఇంటికి వెళుతూనే ఉన్నాడు. అమ్మ అని పిలుస్తూ. బాబు, వచ్చావా అంటూ దగ్గరగా వస్తుందావిడ. ఏంటి అనుబంధం? అమ్మ అన్నం తినలేదు అన్న మాట గోపి చెప్పినప్పటి నుంచి ఇంకా ఉండబుద్ధి పుట్టడం లేదు. అమ్మా, నేనలా వెళ్ళొస్తాను. జవాబు కూడా వినిపించుకోకుండా బయలుదేరాడు. గోపి ఎండలో కాళ్ళు కాలుతున్నా ఒక కాలు మరిచి ఇంకో కాలు మీద నిలబడుతూ కళ్ళు చిట్లించి చంద్రమోహన్ ఇంటివైపే చూస్తున్నాడు. చంద్రమోహన్ గోపిని చూడనేలేదు. డాటారు అంటూ పరుగునొచ్చి కలుసుకున్నాడు. అయ్యో, ఇంకా ఇక్కడే ఉన్నావా అంటూ గోపి చేయి పట్టుకుని నడుస్తుంటే గోపికి చెప్పలేనంత సంతోషము, సంతృప్తి కలిగాయి. ఎప్పుడూ రణగొణ ధ్వనులతో నిండుండే ఆ ఇల్లు ఈరోజు నిశ్శబ్దంగా ఉంది. అందరూ తలమూల కూర్చున్నారు. వెంకటలక్ష్మి కుమిలి కుమిలి ఏడుస్తుంటే శకుంతల చిన్న జర్మన్ సిల్వర్ గిన్నెలో మజ్జిగన్నం కలిపి తినమని బ్రతిమలాడుతోంది. కొంతల ఒక మూలగా ముఖం మాడ్చుకునుంది. ఒకే వయసైన శకుంతలకి కొంతలకి ప్రవర్తనలో చాలా తేడా ఉంది. చిన్నన్నా పొట్టకి శ్రీరామరక్ష అనే పద్ధతి కొంతలది. ఇంట్లోని ప్రతి ఒక్కరి సమస్య తనది అనుకుంటుంది శకుంతల. అందరి భోజనాలు పూర్తయ్యి అడుగున కాస్త మిగిలితే తింటుంది. లేకుంటే ఇన్ని నీళ్లు తాగేసి ఓ చింకి చాప పరుచుకుని పడుకుంటుంది. ఆ చాపలోనే బాగానుకొస్తారు గోపి, గోవిందు. ఆ ఇద్దరిని దగ్గరకు తీసుకుని కళ్ళు మూస్తుంది. కానీ నిద్ర పట్టదు శకుంతలకు. అమ్మా అన్న డాక్టర్ పిలుపు విని అందరూ ఒకసారిగా బావురుమన్నారు. అసలు విషయం ఏంటి అని 2 సార్లు అడిగిన తర్వాత కుటుంబయ్య చెప్పాడు.
సాంబశివం కాంట్రాక్టర్ దగ్గర ఏవో సామాన్లు దొంగతనంగా అమ్మిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. ఇది అసలు సంగతి. సాంబుని జైల్లో పెట్టారనే కంటే పరువు పోయిందే అని బాధపడుతున్నారు ఆ దంపతులు. ఉంటే తినాలి, లేకుంటే పస్తులుండాలి, అంతేకాని పొరుగింటికి వెళ్ళకూడదనే తత్వం వాళ్ళది. అసలు ఈ కుటుంబం అంటే పెద్దగా సానుభూతి ఎవరికీ లేదు. వీళ్లకు ఆప్తుడు చంద్రమోహన్ ఒక్కడే. ఏ కష్ట సుఖాలైనా అతనితో చెప్పుకుని తేలిక పడతారు. అలాని చంద్రమోహన్ ఉదారంగా సహాయం అందించినా తీసుకోవడానికి ఇష్టపడరు. మోహన్కు ఇది బాధ కలిగించింది. అయితే నేనింక రాను అంటూ హఠం చేస్తే తప్పనిసరిగా మోహన్ సహాయం కాదనకుండా ఇప్పుడిప్పుడే తీసుకుంటోంది వెంకటలక్ష్మి. కుటుంబయ్య సిగ్గుతో ముఖమెత్తలేక బయటకు వెళ్ళిపోతాడు. ఈ మధ్యన కుటుంబయ్య టెంపరరీ గుమస్తాగిరి కూడా ఊడిపోయింది. మళ్లీ సంసారంలో ఒడిదుడుకులు ప్రారంభమయ్యాయి. కొంతల తెచ్చేది ఏ ఖర్చుకి చాలదు. 8 మంది పిల్లలు, భార్య, భర్త జీవించాలి. సాంబశివం ఈ మధ్యాహ్నం చెడు సావాసాలు పట్టి జీతం ఇంటికి సరిగ్గా తేవడం లేదు. గోరు చుట్టు మీద రోకలిపోటు అన్నట్లు ఈ దొంగతనం ఒకటి. సాంబశివం తోటివాడే పరమశివం పట్టుదలగా స్కూలు ఫైనల్ చదువుతున్నాడు. ఎలాగైనా సరే ఈసారి పరీక్ష పాసై ఉద్యోగం సంపాదించి డబ్బు కూడబెట్టి శకుంతల కొంతల ఇద్దరికీ వివాహం చేసేయాలని ఊహలతోనే ఆకాశానికి నృత్యంలు వేస్తున్నాడు. ఎలాగైనా సరే సాంబుని విడిపించు బాబు అంటూ చంద్రమోహన్ కాళ్ళు పట్టుకోబోయింది వెంకటలక్ష్మి. ఏం పనమ్మా ఇది? రాను రాను నీకు మతి పోతోంది. ఇలాగైతే నేను ఇక్కడికి రానే రాను. ముందు అన్నం తిను అంటూ ఆ చింకి చాప మీదే కూర్చుండిపోయాడు. వెంకటలక్ష్మి ఏడుస్తుందే కాని అన్నం ముట్టుకోలేదు. నేను పెడతాను తినమ్మా. శకుంతల, ఏది ఆ గిన్నె ఇలా ఇవ్వు అంటూ గిన్నెందుకుని మజ్జిగన్నం చేతిలో పెట్టాడు. నన్ను ఇలాంటి అవమానాలు భరించమనేనా బ్రతికించావు అంటూనే చేతిలో ముద్ద నోట్లో పెట్టుకుని మింగేసింది. జ్వరం నుంచి కోలుకోకముందే కాన్పు కష్టమై అందులో కవలలు జన్మించడంతో మరీ బలహీనపడి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్న వెంకటలక్ష్మి ఏమవుతుందో అని భయపడిపోతున్నాడు కుటుంబయ్య. ఉయ్యాలలోని పసిపిల్లలు కేరమని ఏడుస్తుంటే 2 ఉయ్యాలల మధ్య నిల్చుని శకుంతల మెల్లగా ఊపుతోంది. వెంకటలక్ష్మి ప్రసవించిన తర్వాత కుటుంబయ్య గారికి ధైర్యం నూరిపోసి దగ్గరుండి ఆపరేషన్ చేయించేశాడు. ఈ పిల్లలిద్దరూ పెద్దవాళ్లైతే ఉయ్యాల అవసరం మరి లేదు అనుకుంటుంది వెంకటలక్ష్మి. చాలా ఆలస్యంగా చొరవ తీసుకున్నాను అనుకున్నాడు చంద్రమోహన్. ఏడుస్తున్న పిల్లలిద్దరినీ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి చూశాడు. శకుంతల, వీళ్ళిద్దరికీ పేర్లేం పెట్టావు? నవ్వుతూ అడిగాడు మోహన్. సుసి, శశి మెల్లగా అంది. సుసి ఎవరు, శశి ఎవరు? నల్లగా ఉంది సుసి, తెల్లగా ఉంది శశి. కుటుంబయ్య గారికి గాని వెంకటలక్ష్మికి గాని ఆ పిల్లలకు పేర్లు పెట్టాలనే ఉద్దేశం లేదు. గాలికి పుట్టారు, శకుంతల పోషణలో పెరుగుతున్నారు. గోవిందు, గోపి కూడా శకుంతల చేతుల్లోనే పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వీళ్ళందరి పేర్లు గమ్మత్తుగా అనిపిస్తాయి. శకుంతల, కొంతల, సాంబశివం, పరమశివం, గోవిందు, గోపి, ఇప్పుడు సుసి, శశి. మనసులోనే నవ్వుకున్నాడు చంద్రమోహన్. కాస్త అన్నం తిని వెంకటలక్ష్మి చేయి కడుక్కుంది. చంద్రమోహన్ మెల్లగా ఆ దంపతులకు నచ్చజెప్పాడు. సాంబుని కొన్ని రోజులు జైల్లోనే ఉండనివ్వండి. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. మనం ఈసారి ప్రయత్నించి విడుదల చేస్తే మరోసారి చేయడనేమిటి? ఒకరోజు నా జేబులోనే పర్సు కొట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆ, నిజంగా? అందరూ నోరు తెరిచేశారు. అవునమ్మా, ఓ రోజు స్టేడియంలో ఏదో ప్రోగ్రాం జరుగుతోంది. నేను చాలా ఆలస్యంగా వెళ్ళాను. ముందుకు వెళ్ళి కూర్చునేంత తీరుబడలేదు. కాసేపు చూసి ఇంటికి వెళ్ళిపోవాలని అలాగే నిలుచుని చూస్తున్నాను. ప్యాంటు జేబులో ఏదో చెయ్యి తగిలినట్లు అనుమానం వచ్చి గట్టిగా పట్టుకుని ముందుకు లాగాను. సాంబు ముందుకొచ్చి పడ్డాడు. నన్ను చూస్తూనే వణుకుతూ ఏడుపు ముఖం పెట్టాడు. నేనని ఊహించి ఉండడు, దొరికిపోయాడు. మరెప్పుడూ చేయనని వాగ్దానం కూడా చేశాడమ్మా. కానీ ప్రయోజనం? అందుకే ఈ శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు బాధపడకమ్మా. పోలీసులైనా ఎక్కువ రోజులు ఉంచుకోరు, వదిలేస్తారు. పస్తులు పడుకుంటున్న కుటుంబాన్ని ఎన్నో విధాల ఆదుకుని సహాయపడే దేవుళ్లాంటి ఈయనకే ఎసరు పెట్టాడా? వెంకటలక్ష్మి పైకి ఏడిస్తే కుటుంబయ్య లోపల ఏడ్చాడు. శకుంతల వింటూ శిలాప్రతిమలా నిల్చుంది. సాంబు అక్కడే కనుకుంటే గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది కొంతలకు. మెల్లగా అందరికీ సర్ది చెప్పి ఇంటికొచ్చేశాడు చంద్రమోహన్. ఆ రోజు సాయంత్రం రోగులందర్నీ చూసి పంపేసిన చంద్రమోహన్కు కుర్చీలోంచి లేవబుద్ధి కావడం లేదు. దారిద్ర్యం మానవుణ్ణి ఎంత అధోగతికి తీసుకువెళుతుందో. మోహిని జీవితంలో అసంతృప్తి, కుటుంబయ్య కుటుంబంలో అశాంతి. ఇలాంటి కుటుంబాలు మన దేశంలో ఎన్ని లక్షలు కోట్లు ఉన్నాయి.
ఇలాంటి కుటుంబాలను బాగు చేయాలంటే ఇంకా ఎన్ని ప్రణాళికలను అమలు చేయాలో. ఈ రోజుకా రోజు పొట్ట గడవడానికే కష్టమయ్యే వీళ్ళు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయగలరు? కుటుంబయ్య గారి ఆడపిల్లలిద్దరూ అసలు ఎప్పటికైనా పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళగలరా? శకుంతలను చూస్తే జాలిస్తోంది. కానీ చేయగలిగింది ఏముంది? కొంతల తన సంగతి తను చూసుకోగల ధైర్యవంతురాలు ఎటొచ్చి శకుంతలే. మాటే నెమ్మదిగా మాట్లాడుతుంది. ఆలోచనలు పక్కకు నెట్టి లేచి ఇంటివైపు నడుస్తున్నాడు. ఈరోజు కారు తీసుకురాకుండా రావడం వల్ల నడిచి వెళ్ళవలసి వచ్చింది. డాక్టర్ బాబు, పప్పన్నం ఎప్పుడు పెడతారు? వీరయ్య నెలేశాడు. చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగిపోతుంటే రేఖ, బాబు వచ్చి చెరో చెయ్యి పట్టుకుని లాగుతూ, అంకుల్, మా ఇంటికి రావడం లేదే అంటూ లాక్కుని వెళ్లారు. మోహన్, అదేంటి ముఖమలా వాడిపోయి ఉందేం అంది శశికళ. నవ్వి, బాగానే ఉన్నానే అన్నాడు. హలో పెళ్ళికొడుకు గారు, ఇక నుంచి మా తమ్ములం గారు కదూ, అప్పుడే దర్శనం కరువైతే ఎలా అంటూ కాసేపు కబుర్లు చెప్పి టెన్నిస్ ర్యాకెట్ ఊపుకుంటూ క్లబ్బుకు వెళ్ళిపోయాడు రామకృష్ణ. వచ్చిన దగ్గర నుంచి వేణి కోసం చూస్తున్నాడు. కాని దేవి దర్శనం కాలేదు. మోహన్, అలా పైకి వెళ్లి కూర్చున్నాంరా. శశికళ బాల్కనీలోకి దారి తీసింది. 2 పేము కుర్చీలు కింద తివాసీ మీద శృతి చేసున్న వీణ కనిపించింది. ఇప్పుడే వస్తాను, కూర్చో. లోపలికి వెళుతుంటే, మీరెందుకు వెళుతున్నారో నాకు తెలుసు, ఇప్పుడేమీ నాకొద్దు, ఒక పాట పాడండి. కనీసం ఇప్పుడైనా కనిపిస్తుందేమో అని ఆలోచిస్తూ అన్నాడు. ముందు కాస్త టిఫిన్, అది తర్వాత పాటలు. శశికళ లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణవేణి జాడలేదు. టిఫిన్ ప్లేట్తో వచ్చిన శశికళ టీపై మీద ప్లేటు పెట్టి, మరిదివి అవుతావంటే ముందే రావడం మానేసావేమిటి? ముందు తింటూ జవాబివ్వు. మరి మీకు? ఇప్పుడే తిన్నాను. శశికళ నవ్వింది. చంద్రమోహన్ ముఖం క్షణం ఎర్రబడింది. కంపెనీ కోసం కాస్త తీసుకోండి, ప్లేట్ అందించాడు. జాంగ్రీ ముక్క కాస్త తీసుకుందాం. నేను తింటా ఉంటాను, ఇంకా చెప్పండి కబుర్లు. మినిపంటితో కొరికి తింటూ అన్నాడు. పొక్కున నవ్వింది శశికళ. శశికళ అలా స్వచ్ఛంగా నవ్వుతుంటే చాలా ఇష్టం మోహన్కు. భలేవారు, మీరు చెప్తారని నేను ఆశపడితే నన్నే చెప్పమంటున్నారా? వేణి అలా పార్కుకి వెళ్ళొస్తా అక్క అంటూ ఒంటరిగా వెళ్ళింది. రేఖని, బాబునైనా తీసుకుని వెళ్ళమన్నాను, వద్దులే అంటూ అరగంట ముస్తాబే వెళ్ళింది. ఉండు, కాఫీ తెస్తాను. చంద్రమోహన్ గొంతులో జాంగిరి ముక్క అడ్డం పడిపోయింది. అరే, ఎంత పొరపాటు! ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడం? అర్జెంటుగా వెళ్ళాలి. కాఫీ ఇప్పుడే తాగొచ్చాను, ఇదంతా తినేస్తాను అంటూ ప్లేట్లో మిగిలిన కాస్త ముక్క నోట్లో వేసుకుని లేచాడు. అరే, ఇప్పుడేగా, ఏం పనిలేదన్నావు? ఒక క్షణంలో కాఫీ తెస్తాను. ఇంటి దగ్గర తాగే వస్తున్నాను. అయితే మీ అమ్మగారు మోహన్ ఉన్నాడా అని కబురు పంపారేం? ఆశ్చర్యంగా చూస్తూ అంది. మర్చిపోయాను. ఇంటి దగ్గర కాదు, హాస్పిటల్లో. కాదు, కుటుంబయ్య గారింట్లో. కాదు కాదు, హాస్పిటల్లోనే. పక్కపక్క నవ్వేసింది శశికళ. ఓ మతిమరుపు డాక్టర్ గారు, హాస్పిటల్లో ఏ రోగులు పార్టీ ఇచ్చారు? శశికళ దారికి అడ్డంగా నిలిచి ఉండడంతో వెళ్ళడానికి వీల్లేకుండా ఉంది. విసుగు, కోపం రెండూ వస్తున్నాయి. సారీ, మీరు మరోళ్ళు అనుకోకండి. రేపు ఇదే టైంకి తప్పకొస్తాను. 2 కప్పుల కాఫీ తాగేస్తాను. శశికళ సంతృప్తి చెందింది. అమ్మయ్యా అనుకుంటూ 2 మెట్లు దిగేస్తూ వేగంగా నడుస్తున్నాడు. నమస్కారం డాక్టర్ గారు, ఎక్కడికో హడావిడిగా నడిచి వెళ్తున్నారు, కారేమైంది అన్నట్లు పెళ్లి నిశ్చయమైందట అంటూ తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటే చంద్రమోహన్కు మొట్టమొదటిసారి తన వృత్తి మీద కోపం వచ్చింది. చికాకుని వ్యక్తం చేయకుండానే జవాబిచ్చి డ్యామ్ పార్క్ అంతా 2 సార్లు వెతికాడు. కృష్ణవేణి కనిపించలేదు. కాస్త దూరంగా 4 అమ్మాయిలు కనిపిస్తే దగ్గరగా వెళ్లి చూశాడు. ఒక అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది, మరో అమ్మాయి మింగేసేలా చూసింది, మరో అమ్మాయి సిగ్గుతో మెలికలు తిరిగిపోతుంది. పిచ్చి మొకాలారా, నేను చూసేది మిమ్మల్ని కాదు, నా వేణిని వెతుక్కుంటున్నాను మనసులో అనుకున్నాడు. పాపం, వాళ్ళకేం తెలుసు ఎవరిని వెతుకుతున్నాడో. అసిస్టెంట్ ఇంజనీర్ భానుప్రకాష్ చంద్రమోహన్ను చూస్తూనే, హలో డాక్టర్ గారు, ఏంటి ఒంటరిగా వచ్చారు? రండి, అలా మా ఆఫీసులో కూర్చుని టీ తాగి వెళుదురుగాని అంటూ ఆహ్వానించాడు. రామ్, ఎంత విషమ పరీక్ష! భగవాన్, ఇప్పటికే విలువైన టైం ఎంతో వేస్ట్ అయిపోయింది అనుకున్నా పైకి ముఖం నిండా నవ్వు పులుముకుని, సారీ, మరొకసారి వస్తాను, మా ఫ్రెండ్ ఒక అతను వెయిట్ చేస్తున్నాడు. అలాగా, సరే. అయినా అలా చూడండి, మబ్బులు దట్టంగా పట్టున్నాయి, వర్షం రావచ్చునేమో. ఇంటికి వెళ్లే లోపల పూర్తిగా తడిసిపోతారు. మా ఆఫీసు కారు పంపమంటారా? వద్దు వద్దు, మీరు వెళ్ళండి అని తిరిగి తన అన్వేషణ ప్రారంభించాడు. ఆకాశంలో తొలకరి మేఘాలు కవురు కమ్ముకున్నాయి.
పసుపు మందార పువ్వులు రెండు చేతుల్లో ఉంచుకుని వాటిని తదేకంగా చూస్తున్న కృష్ణవేణిని అల్లంత దూరం నుండే గుర్తించి వెనకగా వచ్చి కళ్ళు మూశాడు. ఉలిక్కిపడి రెండు చేతులతోనూ తడిమి అర్థం చేసుకుంది. సంతోషంతో పొంగిపోయిన అంతలోనే కోపం వచ్చేసింది. దాదాపు గంటన్నర నుంచి నిరీక్షిస్తుంటే దొరగారు ఇప్పుడా రావడం? మాట్లాడకూడదు, కనీసం గుర్తించినట్లయినా తెలియకూడదు. ఎవరు? చెప్పుకోవాలి. గొంతు మార్చి అన్నాడు. తెలీదు. అయితే విడిచేది లేదు. ఆ స్పర్శకు వేణి శరీరంలో విద్యుత్ ప్రవహిస్తోంది. మాటలు రావా? పోనీ పాటలు? రావు అన్నట్లు తల తిప్పింది. పోనీ పొట్లాట్లు? పక్కున నవ్వేసింది. అబ్బా, ఎంత అమాయకత్వం పాపం! ఎదురుగా వచ్చి కూర్చుంటూ అన్నాడు. కృష్ణవేణి గడ్డి పరకలు తుంచేస్తూ తల వంచేసుకుంది. రావాలని వచ్చేసింది కాని ఇప్పుడు ఏదో చెప్పలేని భయం. ఎవరన్నా చూస్తే? ఫోన్ చేసి తిరిగి అలా దొంగలా పెట్టేశావేం? మాట్లాడడానికి ధైర్యం చాలేదా? నేను కొత్తవాణ్ణి కాను కదా, పాత చంద్రమోహన్నే కదూ. నీతో ఎన్నెన్నో చెప్పాలనుంది. మరి నీకు? మన పెద్దవాళ్ళు ఏదేదో మాట్లాడారు. అసలు ఏంటది? తెలీదు. మెల్లగా అంది. ఏది ఇలా నా ముఖంలోకి చూసి చెప్పు. గెడ్డం పట్టుకుని పైకెత్తాడు. ఆమె కళ్ళు భూమాతని పరీక్షిస్తున్నాయి. ఇప్పుడిక్కడికి రావడానికి ఎన్నెన్ని ఫీట్లు చేయాల్సి వచ్చిందో తెలుసా? ఎన్నెన్నో కబుర్లు చెప్తావని పొరుగునొస్తే ఏమిటి మౌనం? కృష్ణ, సిగ్గుపడాల్సింది పెళ్లినాడు, ఇప్పుడు చెప్పాల్సింది కబుర్లు. మెల్లగా వేణి చెయ్యి తన చేతులకు తీసుకుంటూ అన్నాడు. తన చెయ్యిని లాక్కోవాలని ప్రయత్నిస్తున్న వేణికి ఇంకాస్త దగ్గరగా జరిగి తన చేతిలోని చెయ్యిని పిడికిలతో బిగిస్తూ, అమ్మాయి గారు ఇప్పుడు పూర్తిగా ఖైదీ. నేను దయతలిచి వదిలేసే వరకు. చెయ్యిని వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. విడువను అంటూ ఆ చెయ్యిని ఇంకాస్త దగ్గరకు లాక్కున్నాడు. వేణి ముఖం సిగ్గుతో ఎరుపు రంగుకు తిరిగింది. శరీరమంతా ఏదో తెలియని హాయితో అలా అలా తేలిపోతోంది. కృష్ణ కృష్ణ అంటోంది నా మనసు. మరి నీ మనసు ఏమంటోంది? నమస్కారం డాక్టర్ గారు. చంకలో పుస్తకాలు పైకి తోసుకుంటూ పరమశివం రెండు చేతులు జోడించాడు. పార్కు కూడా పుస్తకాలతో వచ్చావేమిటి? తిమితపడుతూ అన్నాడు చంద్రమోహన్. నేను ప్రతిరోజు ఇక్కడికొచ్చే చదువుకుంటానండి. ఈ పార్కులో హాయిగా నా మెదడు పనిచేస్తుంది, చదువు తలకెక్కుతుంది. ఇంట్లో ఎప్పుడూ రణగొణ ధ్వనే కదూ. వాన చెట్లుగా ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాను. సెలవు. వెళ్ళిపోతున్న పరమశివాన్ని చూస్తూ ఉండిపోయాడు చంద్రమోహన్. ఎంత ఏకాగ్రత! ఈసారి పరీక్ష తప్పక పాస్ అవుతాడు. భగవంతుడు కరుణిస్తే కుటుంబయ్య గారి కుటుంబం ఒక దారిలో పడుతుంది. ఆలోచిస్తున్న చంద్రమోహన్ మీద టప్టపా పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి. అరే, వర్షం వచ్చేస్తోంది. వేణి కంగారుగా లేవబోయింది. ఎన్నెన్నో కబుర్లు చెప్పుకోవాలని ఏమేమో ఊహిస్తూ వచ్చిన ఇద్దరికీ నిరాశ ఎదురైంది. లేస్తున్న వేణిని చేయి పట్టుకుని లాగి కూర్చోబెట్టి, ఈ వానలో కాసేపు తడుద్దాం, బాగుంటుంది అన్నాడు. టపటపా అంటూ చినుకులు రాలుతూ ఉంటే అప్పటికే ఆ పార్కంతా నిర్మానుష్యమైపోయింది. ఇద్దరి తలలు తడుస్తున్నాయి. ఒక్కొక్క బొట్టు తల మీద నుంచి కిందకి జారుతుంటే కృష్ణవేణి కంగారు పడుతూ, వద్దు, వెళ్ళిపోదాం. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆ పైన జ్వరం కూడా వచ్చేస్తుంది. అయితే ప్రమాదమే, పద పోదాం. వేణి చెయ్యి పట్టుకుని లేచాడు చంద్రమోహన్. వర్షం పెద్దదైపోయింది. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని పరుగు తీస్తూ గాలమ్మ దేవాలయం దగ్గరకు రాకముందే వర్షం ఉధృతంగా మారింది. వేణి అప్పటికే పూర్తిగా తడిసిపోయింది. ఇక్కడ కాసేపు ఆగుదాం, వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు. గుడిలోనికి తీసుకువెళ్లాడు. అప్పటికే పూజారి సాయంకాలం పూజ పూర్తి చేసి వెళ్ళిపోయాడు. అతను వెలిగించిన అగరబత్తుల వాసన గాలిలో తేలి వస్తోంది. దేవాలయంలోని చిరుగంటలు అప్పుడప్పుడు ఉధృతంగా వీచే గాలికి గణగణమని చిరుశబ్దం చేస్తూ ఊగుతున్నాయి. సన్నగా వణుకుతున్న కృష్ణవేణి చెయ్యి తన చేతిలోనే ఉంది. చంద్రమోహన్ వేణి ముఖంలోకి నవ్వుతూ చూశాడు. ఫారెన్ నైలాన్ చీర తడిసి శరీరానికి అంటుకుపోయింది. తన చేతిలో ఉన్న ఆమె వేలి పచ్చరాయి ఉంగరం మిలమిలా మెరిసిపోతోంది. కృష్ణ, మొత్తుగా పలికింది అతని కంఠం. రూపు తెర మస్తానా. కిషోర్ గొంతు దూరం నుంచి మైకులో వినిపిస్తుంటే ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వేణి తలదించేసుకుంది. మోహన్ చుట్టూ ప్రకృతిని చూశాడు. పాట హాయిగా మత్తుగా వినిపిస్తూనే ఉంది. ఎదురుగా గాలెమ్మకు పూజ చేస్తూ శిరస్సు నుంచిన ఎర్ర మందార పువ్వు మెల్లగా కిందకు జారుతోంది. అది చూస్తున్న మోహన్ మనసులో ఓ వింత అనుభూతి కలిగింది. వేణి తడివేలి ఉంగరం మెల్లగా తీసి తన ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగాడు. ఇదిగో, నీది తీసుకో. ఆమె అరచేతిలో పెట్టి మూసేశాడు. అంతవరకు బొమ్మలా నిలిచి ఉన్న వేణి తత్తరపడుతూ చేయి విప్పేసింది. ఉంగరం జారి కింద పడింది. అయ్యో,
ఇద్దరూ ఒకేసారి వంగారు. తీసుకో. వద్దు, నీదే అది. కాదు. మరి? కుతూహలంగా చూస్తూ అన్నాడు. కృష్ణవేణి కంపిస్తున్న చేతితో తన ఉంగరాన్ని అతని ఎడం చేయి చిటికిన వేలికి తొడుగుతుంటే ఉధృతంగా వచ్చిన వానజల్లు ఇద్దరినీ మరోసారి తడిపేసింది. కిషోర్ పాట అలలపై తేలితేలి వస్తోంది. ఆవేశంతో దగ్గరకు తీసుకున్నాడు చంద్రమోహన్ వేణిని. నాకు భయంగా ఉంది. మోహన్ గుండె దగ్గర తలపెట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది. భయమా? ఎందుకు? నిన్ను జాగ్రత్తగా మీ అక్క దగ్గరకు చేరుస్తాను, సరేనా? కళ్ళు తెరిచింది కృష్ణవేణి. తన చుట్టూ చేతులు వేసి బిగించేశాడు మోహన్. ప్రశాంతమైన చిరునవ్వు. తడిసిన క్రాఫు చెదిరి ముఖం మీద పడుతోంది. వేసుకున్న టెరికాట్ షర్టు పూర్తిగా తడిసిపోయింది. వర్షంలో తడిసి స్వచ్ఛంగా మెరుస్తున్న ముఖాన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. అతని ముఖం దగ్గరగా మరీ దగ్గరగా వచ్చేస్తోంది. తన ముఖం పక్కకు తిప్పుకుంది వేణి. ప్రతి స్త్రీ ఇలాంటి పురుషుడే కావాలని కోరుకుంటుంది కదూ. నేను ఎంత అదృష్టవంతురాల్ని. సంతృప్తిగా దేవికి మనసులోనే నమస్కరించింది. కళ్ళు తెరిచి చూడగా నిమిలిత నేత్రాలతో ఎంతో భక్తిభావంతో దేవికి నమస్కరిస్తోన్న చంద్రమోహన్ కనిపించాడు. దేవాలయంలోని చిరుగంటలు మరోమారు మధురంగా ధ్వనించాయి. చంద్రమోహన్ తల్లిని తీసుకుని పినతండ్రి కూతురు పెళ్లికి గుంటూరు వెళ్లాడు. వెళ్లే ముందు కుటుంబయ్య కడపటి కావలాలకు 2 అమూల్ డబ్బాలిచ్చి, శకుంతల, ఎండలు విపరీతంగా ఉన్నాయి. సుసీని శశిని చాలా జాగ్రత్తగా చూసుకో. గ్లూకోజ్ నీళ్లు కూడా పోస్తూ ఉండు. గ్లూకోజ్ ప్యాకెట్లు కూడా తెచ్చాను, జాగ్రత్త అంటూ మరీ మరీ చెప్పి వెళ్లాడు. అప్పటికే మోహన్ పెళ్లి లగ్నాలు పెట్టుకున్నారు. ఎక్కువ వ్యవధి లేదు. త్వరగా వచ్చేసి పనులన్నీ చేసుకోవాలి. కమలమ్మ తప్పనిసరై ఇల్లు కదిలింది. వేణి పెళ్లి ఇక్కడే చేయండి అంటూ బలవంత పెట్టారు రామకృష్ణ, శశికళ. హైదరాబాదులో చేసిన మీ ఇద్దరే బాధ్యత వహించాలి, పోనీ ఇక్కడే చేద్దాం అంటూ ఇష్టపడ్డారు శేషగిరిరావు గారు. పెళ్లికి కావలసిన డబ్బు, బట్టలు తీసుకొస్తానని ఆయన హైదరాబాదుకు వెళ్లారు. మార్చి ఆఖరులోనే ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. కుటుంబయ్య గారి సంసారం మరీ చితికిపోయింది. కొంతల ఈ మధ్య సినిమాలకి, షికార్లకి తిరుగుతూ జీతం పూర్తిగా ఇంట్లో ఇవ్వడం మానేసింది. సాంబశివం ఈరోజో రేపో విడుదలై వస్తాడు. పరమశివం పరీక్షలు దగ్గర పడ్డంతో అన్నం నీళ్లు మరిచి చదివేస్తున్నాడు. ఈ ఎండలకు తట్టుకోలేని పసికందులు కళ్ళు తేలేస్తున్నారు. శకుంతల ఆ ఇద్దరి ఉయ్యాలలు వదిలి యువతలకు రావడం మానేసింది. సుసి జ్వరంతో కళ్ళు తెరవడం లేదు. డాక్టర్ చంద్రమోహన్ ఊర్లో లేడు. కాసిని గ్లూకోజ్ నీళ్లైనా పోద్దామని ఆ పొట్లం వెతికింది. ఎక్కడా కనిపించలేదు. ఆ ఇంట్లో 2 రోజులుగా పొయ్యిలో పిల్లి లేవడం లేదు. గోవిందుని, గోపిని చెవులు మిలేసింది. మీరు గ్లూకోజ్ తినేశారా అని. మేం ఎరగమక్క, ఆకలవుతుంటే మంచినీళ్ళు తాగాం అంతే. ఇద్దరూ వెక్కి వెక్కి ఏడుస్తూ అక్క పరికిణీలో ముఖం దాచుకున్నారు. కడుపు తరుక్కుపోయింది శకుంతలకు. తనను తాను తిట్టుకుంటూ ఆ ఇద్దరిని దగ్గరకు తీసుకుంది. అక్క, డాక్టర్ బాబు ఊరి నుంచి ఎప్పుడొస్తారే? గోవింద్ అడిగాడు. ఎందుకు? ఆయన వస్తే మన ఇంట్లో అన్నీ తెస్తాడు. నువ్వు అన్నం వండుతావు, ఆకలి పోతుంది. శకు అక్క, నేను ఇంత అన్నం తినేస్తాను, పెడతావు కదూ? అక్క అక్క, ఈ గోపిగాడే ఊరి చివరకు వెళ్లి వంతెన దగ్గర కాపేస్తున్నాడు. డాక్టర్ బాబు వస్తే కారాపి అక్కడే చెప్పేస్తాడట. డాటారు, అన్నం తిని 3 రోజులైంది. మా శకు అక్క కాసిన నూకలుంటే జావ కాచి మా నాన్నకు పోసింది, మాకేం లేదు అని చెప్పేస్తాడట. శకుంతల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళిద్దరినీ గుండెలకు హత్తుకుని, అలా దారిలోనే చెప్పకూడదు నాయనా. వాళ్ళమ్మ వింటే డాక్టర్ బాబుని కోపం చేస్తుంది. ఒకవేళ ఆయన ఊరి నుంచి వస్తే ముందు మన ఇంటికే వస్తారు. రండి, మీకు భలే భలే కథలు చెప్తాను అంటూ కాశీ మజిలీలో కథలు చెప్తుంటే వింటూనే కళ్ళు మూశారు ఆ ఇద్దరు. అన్నం పెట్టి నిద్రపుచ్చవలసిన మిమ్మల్ని ఆ విషయం అడగకుండా మోసగించి నిద్రపుచ్చాను. భగవంతుడా, నన్ను క్షమించు. నాన్న ఈ పసికందుల కన్నా కన్నా కష్టం. కాస్త ఆకలనైనా తట్టుకోలేడు. సుశీకి, శశికి పాలకొడు కూడా అయిపోయింది. డాక్టర్ బాబు ఎప్పటికొస్తాడో? అదిగో నాన్నొస్తున్నాడు. ఇంట్లో తినడానికేమీ లేదంటే చాలు, ఇంట్లో అందర్నీ శాపనార్థాలు పెట్టి అమ్మని కొట్టినంత పని చేస్తాడు. నిజానికి అమ్మ ఏం చేస్తుంది? డాక్టర్ని అడిగి ఓ 100 రూపాయలు తీసుకో అంటూ కుటుంబయ్య వెంకటలక్ష్మిని ఎన్నోసార్లు బలవంతం చేశాడు. ఇప్పటికే ఆ బాబుకి ఎంతో రుణపడున్నాం, ఇంకా ఏ మొహం పెట్టుకుని అడగను అంటుంది వెంకటలక్ష్మి. తన మాట విని చంద్రమోహన్ దగ్గర డబ్బు తీసుకోలేదని కుటుంబయ్య ఇల్లు నరకంలా మారుస్తున్నాడు. ఇంటి పరిస్థితుల్ని తలచుకుంటూ కళ్ళు మూసుకుంది శకుంతల. కడుపులో కరకరలాడుతోంది. ఎన్ని నీళ్లు తాగినా వాంతొస్తోంది కాని ఆకలి తగ్గడం లేదు. కంటి మీద కునుకు రావడం లేదు. దూరంగా ఏవో కుక్కలు ఏడుస్తున్నాయి. తీతూ కూస్తూ ఇంటి మీద నుంచి ఎగిరి వెళ్ళినట్లయింది.
డాక్టర్ బాబు కారులో ప్రయాణం చేస్తున్నాడు. భగవంతుడా, ఆయనకు ఏ ఆపద రాకుండా రక్షించు, మనసులోనే ప్రార్థించింది. సుసి కీచుమంటూ ఏడుస్తోంది. శకుంతల నిద్ర కళ్ళతోనే ఉయ్యాల ఊపుతోంది. వెంకటలక్ష్మి ఓ మూల కొంగు పరుచుకుని పడుకుంది. కనీసం మాట్లాడేందుకు కూడా శక్తి లేక. ఒక రాత్రివేళ శకుంతల ఉలిక్కిపడి లేచి ఉయ్యాల్లోకి తొంగి చూసింది. ఎలక పిల్లలాంటి సుసి నోరు తెరిచేసుంది. సుసి అంటూ బౌరుమంది శకుంతల. విషయం తెలుసుకోకుండానే అందరూ గొల్లుమన్నారు. వెంకటలక్ష్మి రాగాలు ఇరుగు పొరుగుని లేపి కూర్చోబెట్టాయి. తెల్లవారుగానే పొరుగింటి పెరుమాళ్ళు ఆ పసికందుని అవతల పారేసొచ్చి, ఎందుకమ్మా దుఃఖపడతారు, పోయిందేమో అదృష్టవంతురాలైంది, కాస్త గంజి తాగండి అంటూ ఓదార్చి కండువా దులుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు పచ్చి మంచినీళ్ళైనా ముట్టలేదు ఆ కుటుంబం. మూడో రోజు శశి కూడా ఆ మార్గానే పయనించింది. ఏడ్చేందుకు కూడా ఓపికలేని వెంకటలక్ష్మి ఒక మూల పడుంది. కుటుంబయ్య కళ్ళు తుడుచుకుంటూ గుడ్డలో చుట్టిన శశిని పెరుమాళ్లకు అందించేశాడు. శకుంతల నోట్లో పొంటి కొంగు కుక్కుని రెండు ఉయ్యాలల మధ్య కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే కొంతల కళ్ళు తుడుచుకుంటూ పెరుమాళ్లు దయతలిచి పంపిన నూకలను గంజి కాయడానికి పొయ్యి వెలిగించింది. కమలమ్మ కోడల కోసం ఆర్డిచ్చిన నగలు బట్టలు తీసుకుని 2 రోజుల తర్వాత వస్తానంటే సరేనని చంద్రమోహన్ డ్యాంకొచ్చేశాడు. పెళ్లికూతురికి చేయించిన ఎర్రరాళ్ల గాజులు కొడుక్కి చూపిస్తూ మురిసిపోయింది. ఇన్ని రోజులకు తన కొడుకు గృహస్థుడవుతున్నాడని. గుంటూరు పెళ్లికి వెళ్లగానే బంధువులందరూ మొట్టమొదట వేసిన ప్రశ్న, మోహన్ కట్నం ఎంత తీసుకుంటున్నావని. లేదు, తల తిప్పాడు మోహన్. ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు ప్రారంభమయ్యాయి. కట్నం ఎంత అని తీసుకోకపోవడమే నయం, లాంఛనాల రూపంలో రెట్టింపు రాబట్టచ్చు. అయినా ఎంత లేదైనా 20,000 కళ్ళు మూసుకునిస్తారే, అలాంటిది ఏవో ఆదర్శాలు సింగినాదం అంటూ మోహన్ పేచి పెట్టినా నీకు మతిపోయిందా? కొడుకు తానా అంటే నువ్వు తందానని పైసా కట్నం లేకుండా లగ్నాలు పెట్టేసుకుంటారా కమలముదిన అంటూ సాగదీస్తూ మాట్లాడింది ఒక ఆమె. అందరూ చంద్రమోహన్ను వదిలి కమలమ్మను పట్టుకున్నారు. కట్నం అక్కర్లేదంటే అర్థం హేమల్ని లాంటి అమ్మాయా అంటూ స్నేహితులు మోహన్ను గేలి చేశారు. వీళ్లకు జవాబు చెప్తూ తర్కంలోకి దిగితే గెలుపు కష్టమే, అందుకే మౌనం వహించాడు. ఆ పెళ్లికొచ్చిన ఆడపిల్లలు వాళ్ల తల్లిదండ్రుల కళ్ళన్నీ చంద్రమోహన్ మీదే ఉన్నాయి. కాని పెళ్లి కుదిరింది అనేసరికి నీరు కారిపోయారు ఆ అమ్మాయిలు వాళ్ల తల్లిదండ్రులు. పెళ్లి తతంగమంతా శ్రద్ధగా గమనించాడు చంద్రమోహన్. ఇంకొక 15 రోజుల్లో ఈ అనుభూతి అంతా తనదవుతుంది. కృష్ణవేణి పెళ్లి కూతురై తల వంచుకుని పీటల మీద కూర్చున్నట్లు, మంగళ వాయిద్యాల హోరులో సూత్రం ముడివేసి ఇద్దరు తలంబరాలు పోసుకుంటున్నట్లు రకరకాల దృశ్యాలు అతని మెదడులో గిరగిరా తిరుగుతుంటే ప్రయాణ బడలికతో బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయాడు మోహన్. రంగయ్య టీ అందిస్తూ, బాబు, ఈ ఉత్తరం గోవిందు మీకిమ్మని ఇచ్చి వెళ్ళాడు అంటూ చిన్న కవరు టేబుల్ మీద పెట్టాడు. తాగబోతున్న టీ కప్పు అలాగే వదిలి కవర్ తీసి అటు ఇటు తిప్పి చూశాడు. కుటుంబయ్య గారి ఇంటి నుండి నాకు ఉత్తరం రాసేవాళ్ళు ఎవరు? అడ్రస్ తందే. ఆతృతగా కవర్ చించాడు. డాక్టర్ బాబు, నేను పంపా దర్శన్ కిందుండే గదిలో ఉన్నాను. చాలా అపాయంలో చిక్కుకున్నాను. వెంటనే ఒకసారి రారు? శకుంతల. అపరిమితుడైపోయాడు చంద్రమోహన్. శకుంతలకు అపాయమా? ఎందుకు? ఎలా? అతని మెదడు వేగంగా పనిచేసింది. మరేది ఆలోచించక ఆ కవరు ప్యాంటు జేబులో కుక్కుని కారు తీసుకుని బయలుదేరాడు. చంద్రమోహన్ ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. బాబు, టీ తాగారా? అప్పుడే వెళ్ళిపోతున్నారా? రంగయ్య మాట గాల్లో కలిసిపోయింది. కారు గేటు దాటింది. శకుంతలకు అపాయం, శకుంతలకు అపాయం. ఎవరి వల్ల? ఇదే అతని మెదడులో సుడులు తిరుగుతుంటే కారు స్పీడుగా హై లెవెల్ కెనాల్ వంతెన దాటి గేట్ హౌస్ దగ్గర నుంచి పైకి వెళుతోంది. ఎదురుగా వస్తున్న కార్లు తప్పుకునేందుకు నిర్విరామంగా హారన్ మోగిస్తున్నాడు. వైకుంఠ గెస్ట్ హౌస్ దగ్గర కారుని లాక్ చేసి పంపా దర్శన్ దగ్గరకు పరుగు తీశాడు. అప్పటికి టైం 7 దాటి ఉంటుంది. డాక్టర్ని చూస్తూనే అక్కడి వాచ్మ్యాన్, డాక్టర్ బాబు ఇటు అంటూ దారి చూపించాడు. విసురుగా తలుపు తొయ్యడంతో గడియ పెట్టనందువల్ల బార్లాగా తెరుచుకోవడంతో ముందుకు తూలి పడబోయి నిలదొక్కుంటూ ఉంటే కిలకిలా నవ్వు వినిపించింది. ఉలిక్కిపడి తిరిగి చూశాడు. మోహిని 2 చేతులు చాచి కొంటిగా గర్వం మిళితమైన చూపుతో ఆహ్వానిస్తోంది. తెల్లని పాలనొరగలాంటి షిఫాన్ చీర మీద జరీ పువ్వులు మిలమిలా మెరుస్తున్నాయి. తెల్లని స్లీవ్లెస్ వెల్వెట్ జాకెటు శరీరాన్ని అంటిపెట్టుకునుంది. తెల్లరాళ్ల నెక్లెస్, అవే రాళ్ల లోలకులు, తెల్లరాళ్ల గాజులు, తెల్ల రిబ్బన్లు వేసి 2 జడలు పై కట్టుకుంది. తెల్లని పొలువరస కనిపించేటట్లు నవ్వుతూ, శ్రీ 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 చంద్రమోహన్ గారికి స్వాగతం, డాక్టర్ బాబుకు సుస్వాగతం, మర్యాద ఉట్టిపడుతూ ఆహ్వానిస్తోంది.
నువ్వా? అస్పష్టంగా వెలువడింది అతని గొంతు నుంచి. అవును డాక్టర్, నేను శకుంతలను కాను, మోహినిని. ఇంకా చెప్పాలంటే జగన్మోహినిని. మహారాజ్ఞిలా కదిలి దగ్గరకొస్తూ అంది. అర్థమైపోయింది చంద్రమోహన్కు. అమాయకురాలైన ఆ అమ్మాయి పేరు ఎందుకు ఉపయోగించుకుంటున్నావు? కఠినంగా అన్నాడు. డాక్టర్, తప్పనిసరి అయ్యి నేను రమ్మంటే మీరొస్తారా మరి? అందుకు. నాతో నీకేం పని? వారం రోజులుగా మిమ్మల్ని చూడాలని ప్రాణం కొట్టుకులాడిపోతుంది. ఈ కోరిక నిలువెల్లా దహిస్తోంది మోహన్ బాబు. ఆ శకుంతలపాటి చేయదు ఈ మోహిని, చెప్పండి. షటప్, జాగ్రత్తగా మాట్లాడు. ముఖం ఎర్రబడ్డ చంద్రమోహన్ను చూసి మాట మార్చేస్తూ, నేను రాసిన ఉత్తరాలు చదివారా? ఒక్క కవరైనా చదవకపోతారా అని వరుసగా 11 పంపించాను. ఎన్నని కాల్చి బూడిద చేయగలరు? కనీసం విసిగెత్తైనా చదువుతారు, నాకు తెలుసు. అలా దూరంగా నిలిచి మాట్లాడతారేం? కూర్చోండి. నిర్లక్ష్యంగా తల విసిరేస్తూ, నేను ఆ ఉత్తరాలు చదివినా చదవకున్నా నీకు ప్రయోజనం శూన్యం. అయినింటి ఇల్లాలివి, ఇలా సంచరించడానికి నీకు సిగ్గులేదు? మంచిగా బ్రతికినన్నాళ్ళు నాకు ఆవేదన తప్ప సుఖం దొరకలేదు. చెడుదారిలోనే సంతృప్తి దొరుకుతుంది. అందుకే. మోహిని మాట వినిపించుకోకుండా ఆమె వంక అసహ్యంగా చూస్తూ, నేను వెళ్ళిపోతున్నాను అంటూ వెనక్కి తిరిగాడు. రివ్వునొచ్చి గట్టిగా కౌగిలించుకుంది మోహిని. డాక్టర్, నేను చెప్పేది విని నేనడిగింది ఇచ్చి ఆ పైన వెళ్ళిపో. మోహిని బిగించిన చేతులను విసిరికొట్టి, ఏం కావాలి నీకు? ఏం చెప్తావు నాకు? సూటిగా మోహిని ముఖంలోకి చూస్తూ తీక్షణంగా అడిగాడు. మోహిని మాట్రాక తడబడింది క్షణం. నా ఆవేదన అర్థం చేసుకో, నా కోరిక తీర్చు, ధైర్యం తెచ్చుకుంటూ అంది. సరే చెప్పు, నీ ఆవేదన ఎందుకు? తాపీగా కుర్చీలాక్కుని కూర్చుని అడుగుతుంటే మోహిని విస్తుపోయింది. మరుక్షణంలో సంతోషంతో పొంగిపోయింది. తన సౌందర్యం మీద నమ్మకం పెరిగింది. పమిట కిందకి పడబోయింది. సుతారంగా సర్దుకుంది. ఇద్దరి మధ్య 2 క్షణాలు మౌనంగా దొర్లాయి. చంద్రమోహన్ తన వైపు చూస్తోంది అలంకారాన్ని, అందాన్ని కాదని గుర్తించేసింది. అందుకే నోటమాట రావడం లేదు. ఏం చెప్పాలో మరిచిపోయావా? ఏం కావాలో కూడా మరిచిపోయినట్లున్నావు. చంద్రమోహన్ విసిరిన వ్యంగ్యం చెళ్ళును తగిలింది మోహినికి. నాలాంటి దురదృష్టవంతులను చూస్తే మీలాంటి అదృష్టవంతులకు పరిహాసంగానే ఉంటుంది. మోహిని కళ్ళ నుంచి 2 నీటి బిందువులు జారి పమిట మీద పడి ఇంకిపోయాయి. నువ్వు దురదృష్టవంతురాలువా? లక్షలకు అధికారైన బంగారయ్య గారి బంగారు పిచ్చుకవి జగన్మోహినివి. అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శనుంది. ఎంతకీ నన్ను పిలిచిన ఉద్దేశం చెప్పనే లేదు. అయినా అర్థమైంది మోహిని, నేను ఆట బొమ్మను కాదు అని ఈసరికి నీకు అర్థమై ఉంటుంది. అయినా మరోమారు చెబుతున్నాను, నేను నీకు కావాలి అంటున్నావు కదూ. నాకు నువ్వు అక్కర్లేదు. నీ భర్తను చూస్తే నీకెంత అసహ్యమో అంతకు 10 రెట్లు నిన్ను చూస్తే నాకు అసహ్యం. పంచభక్షాలతో భోంచేసేవాడికి పేదవాడి ఆకలి ఎలా తెలుస్తుంది డాక్టర్? నాకు ఏదీ తెలీదు. తెలిసిందల్లా ఒకటే, అదే నువ్వు నాకు కావాలి. నాకు రహస్యం అంటూ లేదు. చేసిన తప్పు కప్పుకోవాలనే ఆరాటమూ లేదు. అందుకే నిన్నిక్కడికి పిలిచాను, నవ్వాడు చంద్రమోహన్. అవును, నిజమే. తప్పు ధైర్యంగా చేసేస్తావు. అందుకే ఈ కాసేపైనా ఇక్కడ నిలిచి నీతో మాట్లాడబుద్దవుతోంది. నీ అందం కానీ, నీ ఐశ్వర్యం కానీ నన్ను వశపరుచుకోలేవు. కానీ నీ ఈ స్థితికి జాలేస్తోంది మోహిని. నీ తెలివంతా ఇలా బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నావు. మోహన్ బాబు, నీ ధర్మపన్నాలు నాకు అక్కర్లేదు. త్వరలోనే పెళ్ళికొడుకువి కాబోతున్నావు. ఈ లోపలే నా కోరిక తీర్చు, ఒక్కసారి, ఒకేసారి. మళ్లీ దగ్గరకొచ్చి గట్టిగా పెనవేసుకుపోయింది. చంద్రమోహన్ అసహ్యంతో దూరంగా తోసి చాచి చెంప పగిలేలా కొట్టాడు. అబ్బా! చెంపని చేయి పెట్టుకుని కళ్ళనీళ్లు తుడుచుకుంది. మోహన్ తన ఆవేశానికి బాధపడిపోయి, చిచ్చి, ఏం పనిచేశాను? అవును, రెచ్చగొడుతుంటే ఏం చేయను? గత్యంతరం లేకనే వెధవ పనిచేశాను. లోపల పశ్చాత్తాప పడిపోతూ, మోహిని, ఈ గుండె చీల్చి చూడగలిగిన శక్తి నీకుంటే చూడు. దీని నిండా నా కృష్ణ నిల్చుంది. ఇందులో నీకు గాని, నీలాంటి మరెవ్వరికీ గాని చోటు లేదు. పవిత్రత స్త్రీ ఒక్కదానికే కాదు మోహిని, పురుషుడికి కావాలి. నీ ఆవేదనను, అసంతృప్తిని అర్థం చేసుకోగలను. నీ మనసుకి, ప్రవృత్తికి ఏమాత్రం పొత్తు కుదరని దాంపత్యం నీది. నిజమే, మనిషికి ఎన్నున్నా అనుకూలమైన దాంపత్యం లేకుంటే అంతకు మించిన నరకం లేదు. నువ్వంటే సానుభూతి ఉంది మోహిని. వరహీనమైన వివాహం వల్ల భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి సంతృప్తి లభించదు. నిజమే, అందుకని సమాజపు కట్టుబాట్లను వ్యతిరేకించి వ్యభిచరించడమేనా? నిరుపేదలందరూ దోపిడీదారులై జీవితంలో ఏదో అసంతృప్తిని ఆసరా చేసుకుని గృహిణులు వ్యభిచారులైతే మన సమాజం చివరికి ఎక్కడికి వెళుతుంది? నిన్ను నమ్మిన నీ భర్తకి ఇంత అన్యాయం చేస్తుంటే నీ అంతరాత్మ నిలదీయడం లేదు? చంద్రమోహన్ ప్రతి మాట మోహినిని కదిలించేస్తోంది. తనని ఎవరూ ఇంతగా నిలదీసి ఎప్పుడు ఇలా నువ్వు చేస్తోంది ఇంత అసహ్యమైన పని అని అడగలేదు.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. జరిగిపోయింది వదిలేసి ముందు జరగబోయేదాన్ని సరిదిద్దుకో. మరోసారి పొరపాటు చేయకు. మోహిని బిగబట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒకవైపు చెంపదెబ్బ మంట పెడుతోంది. పురుషుడు ఎంత అసమర్థుడైనా ఆఖరికి ఉరిశిక్షణైనా సరే సంతోషంగా భరించగలడు. కాని మోహిని తన భార్య ఇలా స్థానికంటే కూడా హీనంగా కేవలం క్షణికావేశం కోసం పతనమవడం భరించలేడు. బంగారీ స్థితిలో నేనే గనుకుంటే ఏం జరిగేదో తెలుసా? అక్కడికక్కడే రివాల్వర్తో ఇద్దరినీ కాల్చిపారేసి ఉండేవాణ్ణి. నేను స్త్రీని ఈ ఒక్క విషయంలోనూ క్షమించలేను మోహిని. క్షమకు హద్దుంది. ఆవేశంతో ఊగిపోతూ చంద్రమోహన్ తిరిగి అంటున్నాడు. మోహిని, నేను స్త్రీని ఇలాంటి స్థితిలో చూడలేను. నీలాంటి తెలివిగల స్త్రీ ఇలా పతనం చెందుతుంటే బాధ కాదు, అసహ్యం వేస్తోంది. కాదు, పరమ అసహ్యం వేస్తోంది. అర్థమైందా నా దృష్టిలో నీకున్న విలువ? నువ్వు ఈ స్థితిలో కాక మరే స్థితిలో ఉన్నా నా సానుభూతిని అవలేలగా సంపాదించేదానివి. దరిద్రంతో బాధపడుతుంటే కనికరించి సహాయపడొచ్చు, ఆసరా ఇచ్చి ఆదుకోవచ్చు. కానీ ఇలాంటి స్థితిలో చిచ్చి. మోహిని వెక్కి వెక్కి ఏడుస్తుండిపోయింది. చంద్రమోహన్ ప్రతి మాట తనను చిత్రహింస చేస్తోంది. నన్ను చూస్తే అసహ్యం వేస్తోందా? ఈ జగన్మోహిని అందం చూస్తే అసహ్యం వేస్తోందని అన్నది మీరొక్కరే. అలా అనగలిగింది మీరొక్కరే. చెప్పండి, ఇంకా చెప్పండి. కామంతో పొరలు కమ్మిన నా కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఏదో నూతన కాంతి గోచరిస్తోంది. మోహన్ బాబు, నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు గుర్తు చేసే ఆప్తమిత్రులు లేరు. ఏడుస్తూ కింద కోల్బడిపోయింది. ఎంత అసహ్యం వేస్తోందో మరోమారు చెప్పండి డాక్టర్. చంద్రమోహన్లోని ఆవేశం క్రమంగా తగ్గిపోయింది. ముఖంలో ప్రశాంతత గోచరించింది మోహినికి. మోహన్ బాబు, నన్ను మీ చేతులతోనే కాల్చేయండి. మీ చేతుల్లో చేస్తే కొంత తృప్తన్నా దొరుకుతుంది. మోహిని మెల్లగా చెయ్యందించి లేవనెత్తాడు చంద్రమోహన్. నిన్ను ద్వేషించడం లేదు, పాడైపోతున్నావనే ఆవేదనతో ఆవేశంతో అసహించుకుంటున్నానని అన్నానే గాని నువ్వంటే ఆప్యాయతుంది. అపమార్గాల పట్టి పాడవుతున్నావని ఆవేదన ఉంది. మోహిని, నాకు చాలా బాధగా ఉంది. నిజంగా? నమ్మలేనట్లంది. ముమ్మాటికి నిజంగా. ఇలా నా వైపు చూడు మోహిని. నీకే సంతానం కలిగితే సంఘంలో వాళ్లకుండే విలువ ఆలోచించావా? నీ బిడ్డలు కులట బిడ్డలని నలుగురిలో తలెత్తలేక విలపించే రోజొస్తే నీకు నీకు ఆపే మోహన్ బాబు, నేనింక వినలేను. నీ మాటలతో నన్ను చిత్రహింస చేయకు. అసలు నాకు పిల్లలే వద్దు. అపవిత్రమైన ఈ శరీరం ఇలాగే అంతరించిపోవాలి. ఆవేశంగా అరిచింది. మోహిని, ఇవన్నీ వదిలేసి కొత్త జీవితం ప్రారంభించు. నీకు ఎవరికీ లేనంత డబ్బుంది. దాంతో ఎందరో చేయలేని పనులు ఎన్నో చెయ్యొచ్చు. సమాజంలో దుఃఖార్తులకి అనాథలకి కొదవలేదు. నీ డబ్బుతో వాళ్ళ ఆకలి తీర్చు. ఓ ఆధారం చూపించి వాళ్లకు ఆశ్రయం ఇవ్వు. నీకు కావలసింది నీ మనసు అన్వేషించేది తృప్తి, శాంతి తప్పక దొరుకుతుంది. ఇందుకు నీ భర్త సహాయం కూడా లభించొచ్చు. నా వల్ల నీకు ఏ సహాయం కావలసొచ్చినా రాజమార్గాన నా దగ్గరికి రా. మోహిని, నాకున్న శక్తిలో కాస్త కూడా కొదవ చేయను. నువ్వు నా దగ్గరకు దొంగచాటుగా గాక రాజమార్గాన రాగలిగినప్పుడు ఈ ప్రపంచంలో నాకంటే సంతృప్తి పడేవారు లేరు. మోహిని ముఖం దుఃఖంలో కూడా కిందకు వంగిపోయింది. కన్నీళ్లు కాలవలు కడుతున్నాయి. చంద్రమోహన్ దగ్గరగా వెళ్లి ఆ కన్నీళ్లు తన చేత్తో తుడుస్తూ, మోహిని, నేను నిజంగా చెప్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఈ పవిత్రమైన ప్రేమ అనే పదాన్ని అపవిత్రం చేయకు. పవిత్రమైన భావన మన హృదయాల్లో ఆరని జ్యోతిలా నూతన చైతన్యాన్ని కలిగిస్తుంది. ఇదే పవిత్రమైన ప్రేమకు అర్థం జగన్మోహిని. నువ్వు నా దగ్గర స్థిరంగా నిలిచి ఉన్నావు. మోహిని పిచ్చిదాన్లా చంద్రమోహన్ చెప్పేది వింటోంది. చూడు, ఇక్కడ నుదిరికి కుడి పక్కన. మోహిని ఆనాడు కొట్టిన దెబ్బ గుర్తు చూపించాడు. తలెత్తి చూడలేక కళ్ళు వాల్చేసింది మోహిని. మోహిని, నా ముఖం మీద దృష్టి నిలిపిన ప్రతి ఒక్కరికి ముందుగా కనిపించేది నువ్వు వేసిన గుర్తు. నేను జీవించినంతకాలం ఈ గుర్తులో నువ్వు చిరంజీవి. మోహిని ఇంకాగలేక చంద్రమోహన్ కాళ్లను చుట్టుకోబోతూ ఉంటే మధ్యలోనే వారిస్తూ ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని, మోహిని, స్త్రీ ఇంకా ఇలాంటి పాత మనస్తత్వం వదలకుంటే ఎలా? ఇలా చేసి పురుషుడికి ఆధిక్యత కట్టబెట్టి మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటున్నారు. ఆ చేసుకోవడంలోనే పురుషుడి హృదయాన్ని జయిస్తున్నారు. ఎంత వింత విషయం! చిరునవ్వు నవ్వుతూ అంటున్న చంద్రమోహన్లో సరికొత్త చంద్రమోహన్ కనిపించాడు మోహిని కళ్లకు. 20 సంవత్సరాల సుందరమైన ఈ యువకుల్లో ఎంత సంస్కారం నిండుంది! అతన్నే చూస్తూ ఉండిపోయింది మోహిని. మోహిని, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి కొత్త జీవితం ప్రారంభించు.
మరిచాను. నా వివాహానికి ఇంకా ఎక్కువ వ్యవధి లేదు. అమ్మకి ఆడపిల్లలు లేని లోటు లేకుండా మా ఇంటి ఆడపడుచువై బాధ్యత స్వీకరించు. మోహిని చంద్రమోహన్ రెండు చేతులను కళ్ళకద్దుకుంటూ ఉండిపోయింది. చంద్రమోహన్ ఆమెను ఎంతో ఆప్యాయతగా చూస్తూ తన చేతులను మెల్లగా తప్పించుకుంటున్నాడు. తలుపులు తెరుచుకుని 10 మంది రౌడీలను వెంటేసుకుని బంగారయ్య కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ముందుకొచ్చాడు. అందరి చేతుల్లోనూ కర్రలు లేచాయి ఒకేసారి. చంద్రమోహన్ మోహిని చేతిలోని తన చెయ్యి లాగేసుకుని వెనక్కి తిరిగాడు. భర్తని మిగతా వాళ్ళని చూడగానే మోహిని ముఖం నల్లగా మాడిపోయింది. క్షణంలో జరగబోయే అపాయం గ్రహించి డాక్టర్ చేత్కారం చేసింది. చంద్రమోహన్ ఒక్క క్షణం అసలు ఏంటిదంతా అని ఆలోచించి వెంటనే అర్థం చేసుకున్నాడు. ధైర్యంగా అడుగులేస్తూ ఆగండి, ఏంటిదంతా? అందరూ మోహన్ని గుర్తిస్తూనే చేతిలోని కర్రలు దించేశారు. వాళ్ళ నాయకుడు ముందుకొచ్చాడు. ఇదేంటి డాక్టర్ బాబు, మీరిక్కడ ఈ ఆలపుడు ఈ అమ్మ దగ్గర ఏటి? దండం పెడుతూనే పోతురాజు మోహిని చంద్రమోహన్ల ముఖాల్లోకి మార్చి మార్చి చూశాడు. చంద్రమోహన్ ముఖం ఎర్రగా కందిపోయింది. అవమానంతో కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. జవాబు ఏమని చెప్పాలి? బంగారయ్య చంద్రమోహన్ మీద కలియపడ్డాడు. మోహిని భయంతో వణుకుతోంది. చంద్రమోహన్ బంగారయ్యను విసురుగా వెనక్కి నెట్టేశాడు. అసలే పెట్టంత మనిషి వెనక్కి పడి అంతలోనే లేచి తిరిగి ముందుకు రాబోతుంటే పోతురాజు ఇంకా ఊరుకోలేకపోయాడు. ఏంది బంగారయ్య, ప్రాణాలు కాపాడే దేవుళ్ళంటి డాక్టర్ ప్రాణాలు తీయమని మమ్మల్ని లాక్కొచ్చినావే? నీకే పుట్టిందా ఈ బుద్ధి? ఎవరన్నా నేర్పినారా? రావయ్యా! లాగేశాడు దూరంగా. మిగతా అందరూ కర్రలు కిందకు దించి నేలచూపులు చూస్తూ నిల్చుండిపోయారు. వీళ్లంతా ఏదో ఒక సమయంలో డాక్టర్ సహాయం పొందిన వాళ్లే. డాక్టర్ని దోషి అనడానికి వాళ్ల అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. దీనిలో ఏదో మోసం ఉంది అనిపించింది వాళ్ళందరికీ. డాక్టర్ అయితేనేం వాడి బాబు అయితేనేం నే చేయమన్న పని చేయాల్సిందే. చూసారుగా మీ డాక్టర్ ఎంత మంచివాడో, పరాయాడదాన్ని ఇలా. పోవయ్యా, నీ డబ్బు ఎవరికి కావాలి? అవతల గిరాట కొడతాం. అసలు నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక ఊరి వాళ్ల మీద పడి ఏడుస్తావే? పోతురాజు అండంతో బంగారయ్యకు పౌరుషం పొడుచుకొచ్చింది. మోహినిని బలవంతంగా లాగి తన బలమంతా చూపిస్తూ గుద్దుతున్నాడు. చంద్రమోహన్ చూడలేక ఏం చేయలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. డాక్టర్ బాబు, ఏంటిది? ఇట్లాంటి వ్యవహారంలో దొరికిపోయారు. వారం రోజుల్లో పెళ్ళెట్టుకుని మీ ఎవరేం బాగాలే. ఈ ఏలెక్కడ మేం గనక సరిపోయింది. మరే తాగబోతే ఎదవన్నా వస్తే ఈ పాటికి మీరేంగాను వెళ్ళిపోండి. పోతురాజు సన్నసన్నగా చివాట్లు వేసి పదండర్రా ఎదవనాయల, బంగారయ్య బలి పని చెప్పాళ్లే అంటూ అందర్నీ లాక్కుపోయాడు. మోహినిని బంగారయ్య బలవంతంగా లాక్కు వెళ్లి కారులోకి తోసి తలుపు మూశాడు. కారు కదిలిపోయింది. చంద్రమోహన్ ముఖం నల్లగా పెంకులైపోయింది. ఈ రోజు ఎంత అవమానం! అబ్బా, ఎప్పుడు ఊహించండి. జుట్టు పీక్కున్నాడు. మనసంతా కకావికలమైపోయింది. జరిగిపోయింది అవమానం. భరించడం తప్ప గత్యంతరం లేదు. పగిలిపోతున్న తలను 2 చేతులతోనూ పట్టుకుని బయటకొచ్చాడు. మోహిని వదిలి వెళ్లిపోయిన హ్యాండ్ బ్యాగ్ కిందపడి దొర్లుతోంది. భారంగా అడుగులు వేస్తూ కారు దగ్గరకొచ్చాడు. డ్యామంతా విద్యుత్ దీపాలతో దగదగా మెరుస్తోంది. ఈ తుంగభద్ర నది, దీనిపైనుంచొచ్చే చల్లని గాలి తనకెన్నో ఊసులు చెప్పేవి. ఎన్నెన్నో కథలు చెప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తూ చిలిపి కన్యలా అల్లరి చేస్తూ ఉండే ఈ నదికి ఈరోజు తనంటే కోపం వచ్చినట్లుంది. నిశ్శబ్దంగా నిలిచి చూస్తూ ఉంది. చంద్రమోహన్ ఈ అశాంతిని భరించలేకపోతున్నాడు. మోహిని ఆర్తనాదం గాలిలో తేలితేలి వచ్చి గుండెను తొలిచేస్తోంది. తల పట్టుకుని కారును ఆనుకుని నిలిచిపోయాడు ఒక్క క్షణం. ఏం మనుషులు! భార్య ఒళ్ళు మరిచి తప్పు చేస్తున్నప్పుడు బంగారయ్య కళ్ళు మూసుకున్నాడు. ఈ రోజు ఆమె తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి కొత్త జీవితానికి నాంది పలుకుతుంటే జంతువు కన్నా హీనంగా హింసిస్తున్నాడు. ఓ, ఇక ఆలోచించే శక్తి లేక కారు తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. ఇల్లు చేరి ఆకల్లేదు అంటూ నిద్రపోవడానికి ప్రయత్నించాడే గాని నిద్ర రాలేదు. తెలియని అశాంతి, నిద్ర రాదు. రికార్డు ప్లేయర్ పెట్టుకున్నాడు. ఏమని పాడుదునో ఈవేళ మానస వీణ. మార్చి 4 రికార్డులు వేసుకున్నా హాయిగా లేదు. మంచం మీద అడ్డంగా పడుకుని కళ్ళు మూశాడు. కాని నిద్రాదేవి కరుణించలేదు. క్లినిక్కి వెళ్లబోతూ ముందుగా కుటుంబయ్య గారి ఇంటి ముందు కారాపి సుసి శశి కోసం తెచ్చిన 2 పాలపిండి డబ్బాలు, 2 గౌన్లు, కీస్తే గిర్రుని తిరిగే ప్లాస్టిక్ బొమ్మల ప్యాకెట్లు 2 చేతులతోనూ చంకల్లోనూ సర్దుకుని నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లోకి కాలు పెట్టాడు. ఎప్పుడు చూసినా రణగుణధ్వనితో నిండుండే ఆ ఇల్లు ఈరోజు వెంకటలక్ష్మి కేకలు గాని,
కుటుంబయ్య సణుగుడుగాని లేక నిశ్శబ్దంగా ఉండేసరికి ఏదో కొత్తగా అనిపించి జారిపోతున్న గౌన్ల ప్యాకెట్టు ఎడం చేత్తో బిగబట్టుకునే అమ్మా అమ్మా అంటూ లోపలకు అడుగు పెట్టాడు. గోపి గోవిందు కూడా ఎక్కడికి వెళ్లారబ్బా అనుకుంటూ. నూకలలోని రాళ్లు బాగు చేసుకుంటున్న వెంకటలక్ష్మి ముఖం చెంగుతో కప్పుకుని బావురు మంది. పరమశివం పుస్తకంలో పేజీలు తిప్పుతున్నాడే గాని చదువు తలకెక్కడం లేదు. ఈసారి కూడా పరీక్ష పోతే డాక్టర్ గారి ముందు తలెత్తుకుని తిరగడం ఎలా అనుకున్నాడు. ఇంక వీడికి చదువు రాదు, వెదవని అడుగు తింటూ పోని అంటూ తిట్టిపోస్తున్నాడు కుటుంబయ్య. చంద్రమోహన్ మరోసారి ప్రయత్నిద్దామంటూ పరీక్ష ఫీజు తనే కట్టాడు. ఎంత కష్టపడైనా సరే చదివి పరీక్ష పాసై డాక్టర్ చేత శభాష్ అనిపించుకోవాలి అనుకుంటూ ఒకే తపన పడిపోతున్నాడు పరమశివం. శకుంతల, ఇవిగో శశికి సుశికి అమూల్ డబ్బాలు, గ్లూకోజ్ ప్యాకెట్లు. ఈ బొమ్మలు 2 ఉయ్యాల్లో కట్టు. కీయిస్తే చాలు గిరగిరా తిరుగుతాయి. దానిని చూస్తూ శశి సుశి కాళ్ళు చేతులు టప్టపా కొడుతూ ఆడుకుంటారు. అరే, వీళ్ళు ఉయ్యాల్లో లేరే? నీళ్లు పోస్తున్నావా? నీళ్లు పోయగానే ఇదిగో పౌడర్ కూడా తెచ్చాను. ఒంటి నిండా పౌడర్ వేసి ఈ కొత్త గౌన్లు తొడిగి అమ్మ దగ్గర తీసుకురా. ఎవరూ మాట్లాడలేదు. శకుంతల ఎప్పట్లా వచ్చి తన చేతిలోనివి అందుకోలేదు. ఇటు అటు చూశాడు. వెంకటలక్ష్మి కుమిలి కుమిలి ఏడుస్తోంది. శకుంతల ఉయ్యాల తాళ్లు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. శకుంతల, ఎందుకు ఏడుస్తున్నావు? అసలేం జరిగింది? డాక్టర్ బాబు వెళ్లేటప్పుడు శకుంతల, సుసి శశి జాగ్రత్త అంటూ 10 సార్లు చెప్పి వెళ్లారే, కాని వాళ్ళిద్దరినీ శకుంతల దుఃఖం ఆపుకోలేక చంద్రమోహన్ దగ్గరగా వచ్చేసింది. చంద్రమోహన్కు జరిగిందేమిటో అర్థమవుతుంటే చేతిలో ఉన్న పాల డబ్బాలు, గౌన్ల ప్యాకెట్లు, కీ బొమ్మ కిందకు జారిపడి దొర్లుకుంటూ పోయాయి. శకుంతల ముందుకో అడుగు వేశాడు. డాక్టర్ బాబు అంటూ అతని చేతుల్లో వాలిపోయింది శకుంతల. 2 క్షణాలు ఆమె వీపు నిమురుతూ తనను తాను సంభాళించుకున్నాడు. శకుంతల దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆ క్షణంలో చంద్రమోహన్ అన్నీ మరిచిపోయాడు. ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు. అతి బలహీనంగా ఉండే ఆ కవల శిశువులు అతని కళ్లలో మెదిలారు. ఆ ఇద్దరిని శకుంతల 3 నెలలు ఎంతో కష్టపడి ప్రాణప్రదంగా పెంచింది. పిల్లలిద్దరూ పోయినందుకు వెంకటలక్ష్మి కంటే శకుంతల ఎక్కువగా దుఃఖిస్తోంది. ఆ ఇద్దరూ చచ్చిపోయారంటే తనకే ఎంతో బాధగా ఉంది. కన్నతల్లి కంటే పెంచిన మమకారం శకుంతలను వ్యధపెడుతోంది. తన గుండెల్లో బాధని, దుఃఖాన్ని మరెవరి దగ్గర బయట పెట్టుకోలేని శకుంతల చంద్రమోహన్ రాక కొరకు 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ఆ ఆత్మీయుడి ముందు ఆమె దుఃఖం పొంగి పొరలి ప్రవహిస్తుంటే, ఊరుకో శకుంతల, నువ్వే ఇలా దుఃఖిస్తే ఆమెకు ధైర్యం చెప్పేవాళ్ళెవరు? జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేం, ఊరుకో. డాక్టర్ బాబు, మీరు ఊరిలో ఉంటే వాళ్ళిద్దరూ అలా చచ్చిపోయేవాళ్లు కాదు. కాదు. పెళ్ళుబుకే దుఃఖాన్ని ఆపుకుంటూ అంది శకుంతల. పిచ్చి శకుంతల, నేను డాక్టర్ని కాని దేవుణ్ణి కాను. ఇంకా ఆ విషయం మర్చిపోండి. ఇంతకీ ఇద్దరికీ జబ్బేం చేసింది? శకుంతల గొంతు పెగల్చుకుని, డాక్టర్ బాబు, సుసి శశి జబ్బుతో కాదు చచ్చిపోయింది. మరెలా పోయారు? చెప్పు శకుంతల. 2 చేతులతోనూ కుదుపుతూ ఆతృతగా అడిగాడు. వెంకటలక్ష్మి ఏడుపు పెద్దదైంది. శకుంతల, చెప్పు శకుంతల ఆవేశంగా అడిగాడు. శకుంతల గొంతు పెగల్చుకుని, డాక్టర్ బాబు, ఆ ఇద్దరు ఆకలితో చచ్చిపో. శకుంతల వెకిళ్లతో మాట సరిగ్గా బయటికి రాలేదు. సరిగ్గా చెప్పు. చంద్రమోహన్ అలా అడుగుతూనే ఉన్నాడు. శకుంతల దుఃఖాన్ని మింగేసి చెప్పాలని ప్రయత్నిస్తుండగా ఎక్కడుండొచ్చాడో కుటుంబయ్య శకుంతల్ని పిడీమని కొట్టాడు. చంద్రమోహన్ తెల్లబోయాడు. అంతలోనే తెప్పరిల్లి, ఆగండి కుటుంబయ్య గారు, ఆడపిల్లని అలా కొట్టచ్చా? దూరంగా లాగేశాడు. ఇదిగో డాక్టరు, నువ్వు నా ఇంటి విషయాల్లో కలగజేసుకోవద్దు. వెళ్ళిపో. నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు. ఆయుష్ ఉంటే బ్రతుకుతాం, లేకుంటే చేస్తాం. మర్యాదగా వెళ్ళిపో, లేకుంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో డాక్టర్. తల కొట్టుకుంటున్న ఆయన చూస్తుంటే చంద్రమోహన్కు పూర్తిగా మతిపోయింది. వెంకటలక్ష్మి ఏడవడం తప్ప మరేం చేయడం లేదు. శకుంతలను కుటుంబయ్య గారు మాట్లాడనీయడం లేదు. కుటుంబయ్య గారు ఆవేశంలో ఏదేదో అనేస్తున్నారు. నన్ను ఇక్కడికి రావద్దంటే మానేస్తానా? కానీ ఎందుకు రావద్దన్నారో కాస్త చెప్పండి. నేను చేసిన తప్పేంటో చెప్తే సరిదిద్దుకోవడానికి వీలు కలిగించిన వారవుతారు. చెప్పండి, నేను చేసిన తప్పేంటి? పరమ శాంతమూర్తిలా నిల్చుని అడుగుతున్న ఆ యువకుడి ముఖంలోకి చూసేందుకు ఆయనకు శక్తి చాలలేదు. తల వంచుకునే, డాక్టర్ బాబు చెప్పమంటారా? ఏమని చెప్పను? ఎలా చెప్పను? ఈ ప్రపంచంలో ఏ తండ్రి చెయ్యని తప్పు చేశాను. మీ ముఖం చూడలేక రావద్దంటున్నాను. మీ ఒక్కరికే కాదు, నా బిడ్డ శకుంతల మంచితనం కూడా భరించలేకపోతున్నాను.
ఏం చేసిన తప్పు చెప్పమంటారా? డాక్టర్ గారు, మీలాంటి శ్రీమంతులకు దరిద్రం, ఆకలి మనిషిని ఏ స్థితికి తీసుకువెళుతుందో తెలీదు. అసలు నా కొడుకు దొంగగా ఎందుకు మారాడు చెప్పండి, ఎందుకు మారాడు? పసిపిల్లలు చనిపోవడానికి, శకుంతల దుఃఖానికి, ఈయన ఆగ్రహానికి లింకేంటో చచ్చినా అర్థం కావడం లేదు. అందుకే నిశ్శబ్దంగా ఆయన చెప్పేది వింటున్నాడు. సాంబశివం దొంగ ఎందుకయ్యాడో నాకు తెలుసు. వాడికి టెర్లిన్ బట్టలు కావాలి, షికారుకు వెళ్లేందుకు కారు కావాలి, ఉండడానికి పెద్ద భవంతి కావాలి, వారానికి 10 సినిమాలు కావాలి, పక్కన ఓ సినిమా తారలాంటి అందమైన అమ్మాయి కావాలి. కానీ ఎలా వస్తాయి చెప్పండి, ఎలా వస్తాయి? అచ్చంగా మీకులా ఉండాలని కలలు కన్నాడు. కడుపు నిండా అన్నమే పెట్టలేని నేను తీర్చగలనా? తీరవని తీర్చలేనని తెలిసే చదువు మానేశాడు. అడ్డదారితోకి అందుకే జైలుకు వెళ్ళాడు. వాడిని దొంగతనం చేశాడని, పరువు పోగొట్టాడని ఈ పాపిష్టి చేతులతోనే చావగొట్టాను. కానీ నేను చేసిందేమిటి? ఏంటి శకుంతల, ఏం చేశాను? 4 రోజులుగా ఇల్లంతా పొస్తులుండి దొంగతనం చేయలేకపోయారు. ఆఖరికి గోపి, గోవిందు కూడా ఆకలిని భరిస్తూ కళ్ళు మూసుకుని శకుంతల దగ్గరకు చేరి నిద్రపోయారు. కానీ నేను ఏం చేశాను? శకుంతల చెప్పు. శకుంతల పమిట కొంగు నోట్లో కుక్కుని ఏడుస్తోంది కాని చెప్పలేదు. శకుంతల చెప్పమ్మా, ఏం జరిగింది? అనునయంగా అడిగాడు చంద్రమోహన్. చెప్పలేను అన్నట్లు తల తిప్పింది కాని మాట బయటికి రాలేదు. శకుంతల చెప్పదండి, దాని ప్రాణం తీసినా చెప్పదు. నీ చెప్తాను వినండి. పసిపిల్లలకు మీరు కొనిచ్చిన పాలపొడితో ఈ నా ప్రాణం నిలుపుకున్నాను. ఆకలితో పోయే ఈ ప్రాణాన్ని నిలుపుకున్నాను. శకుంతల ఎవ్వరికీ అందకుండా పైన దాచిన ఆ డబ్బా అర్ధరాత్రి దొంగలా తీస్తుంటే మూత కింద పడి శబ్దం చేసింది. శకుంతల పరమశివం అనుకుంది కాబోలు. తిడుతూ వచ్చి నన్ను చూసి నిర్ఘాంతపోయింది. శకుంతల తిట్లకు నా భార్య లేచింది. ఆమెకు కనిపించింది నా చేతిలో డబ్బా. దాన్ని బలవంతంగా లాక్కుంటున్న శకుంతల. కాని శకుంతలే అలా పసిపిల్లలకు లేకుండా తినేస్తుందని, నేను వారిస్తున్నానని అపోహపడి, ఈ పాపిష్టి పని నువ్వు చేస్తున్నావా అంటూ చీపురు పెట్టి చావగొట్టింది. అయినా శకుంతల పెదవి కదపలేదు. డాక్టర్, మీరే చెప్పండి, ఇంత మంచితనం ఎలా భరించడం? ఈ మంచితనం నన్ను నిలువునా కాల్చేస్తోంది. 24 ఏళ్లు పైబడ్డా ఇంకా పెళ్ళైనా చేయక కడుపుకి తిండి కట్టుకునేందుకు గుడ్డా కూడా ఇవ్వలేని ఈ తండ్రిపైన ఎందుకమ్మా నీకింత ప్రేమ? నా స్థితి తెలిసి ముందు చూపు లేకుండా మిమ్మల్ని ఈ భూమి మీదకు తెచ్చి నికృష్టంగా బ్రతకండన్న దోషం నాది కాదు. డాక్టర్ గారు, మీరే చెప్పండి. ఆవేశంగా అరుస్తూనే ఉన్నాడు కుటుంబయ్య. చంద్రమోహన్ ఆయన చెప్పేది ఇంకా వినలేక వారిస్తూ, జరిగిందానికి విచారించే ప్రయోజనం లేదులేండి. ఆర్థిక స్థితి విస్మరించి అధిక సంతానాన్ని పొందినందుకు ప్రతిఫలం ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. మన దేశంలో ఎన్నో లక్షల కుటుంబాల సమస్య. ప్రభుత్వం సంతాన నిరోధం కోసం ఎంతో ప్రచారం చేస్తూ ఎంతో ఖర్చు చేస్తోంది. అయినా మీలాంటి ఛాందసులు లేనిపోని భయాలతో ఇంటినిలా నరకంగా మార్చుకుంటున్నారు. దీనికి బాధ్యులు మీరైతే అనుభవించేది ఈ పసికందులు. పోనివ్వండి, ఇప్పటికైనా మేలుకొన్నారుగా, ఇంకా వీళ్ల భవిష్యత్తు కోసం ఆలోచించండి. సాంబశివం జైలు నుంచి రాగానే టైలరింగ్ నేర్పిద్దాం. ఈ రోజుల్లో దీనికి బాగా గిరాకీ ఉంది. పరీక్షల తర్వాత పరమశివానికి ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. ఇంకా మీరు అమ్మ ఓర్పుగా ఈ సంసారాన్ని లాక్కొస్తే పరిస్థితులు అవే చక్కబడతాయి. శకుంతల వివాహ విషయం ఆలోచించి సంబంధం చూడండి. డబ్బు నేను సర్దుతాను. కొంతల ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తుందిగా, ఆ తర్వాత చూద్దాం. అమ్మా, మరీ నువ్వు ఏడవకు అంటూ ఓదార్చాడు కుటుంబాయిని వెంకటలక్ష్మిని. నాయనా, నువ్వే ఊర్లో ఉంటే ఆ ఇద్దరూ అలా అయ్యేవాళ్లు కాదు. ఉబికొస్తున్న దుఃఖాన్ని మింగుకుంటూ అంది. అప్పుడే అక్కడికొచ్చి తొంగి చూస్తున్న పెరుమాళ్ళు పుట్టిన బిడ్డలు బువ్వకేడుస్తుంటే అవ్వ సంతానం కోసం ఏడ్చిందట. డాక్టర్ గారు, మీరే చెప్పండి, వీళ్ళేం మనుషులు? భగవంతుడు మిమ్మల్ని తేలిక చేసినందుకు సంతోషపడి ఉన్నవాళ్ల సంగతి ఆలోచించండి. రావయ్య కుటుంబయ్య, ఇదిగో పొగాకు కాడా. ఆ ఇద్దరూ వాకిట్లోకి వెళ్లి చుట్టలు చుట్టుకుంటూ కూర్చున్నారు. శకుంతల, బాబుకి కాస్త కాఫీ ఇవ్వు అంది వెంకటలక్ష్మి. వద్దమ్మా శకుంతల, ఈ రోజు నాకేం బాగాలేదు అంటుండగానే కొంతల కంచు గ్లాసుతో ముందుకొచ్చింది. ఆ కాస్త నువ్వు తాగి వెళితే మాకు సంతృప్తి. తాగు నాయనా, ఇవాళ కొంతల కాచుంచింది నీకోసం. అవునా అన్నట్లు చూశాడు కొంతల వైపు. అవును అన్నట్లు తలెగరేసి, డాక్టర్ బాబు, ప్రతిరోజు కాఫీల సమయంలో మా ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా అంది కొంతల. తెలీదు అన్నట్లు చూశాడు. ప్రతి ఒక్కరూ కాఫీ తాగబోతూ గిన్నెలోకి తొంగి చూస్తారు. అక్క, డాక్టర్ బాబు కొన్నదా అంటూ. లేదన్నామంటే చాలు, నాకొద్దు, ఆయనకివ్వు అంటూ అందరి గ్లాసులు దానిలో వంపేస్తారు. మీరు మా ఇంటి కాఫీ తాగడానికి ఎంత బాధగా కళ్ళు ముక్కు మూసుకుని మింగేస్తారో నాకు తెలుసు. కానీ మీకివ్వకపోతే మా అందరికీ చెప్పలేని అశాంతి. కొంతలా,
ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి అవి అక్కడే ఆగిపోయాయి. ఈ ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ తిరిగేది ఒక్క కుంతలే. ప్రతిరోజు శకుంతల కళ్ళల్లో కదలాడే ఆరాధనా దృష్టి ఈరోజు కుంతల కళ్ళల్లో కనిపించి విస్తుపోయాడు చంద్రమోహన్. దానికే తను ఉసుడైపోతున్నాడు. ఈ కుటుంబంతో తనకు విడివడని ముడి బీసుకుంటోంది. ఈ మధ్య తల్లి ఈ కుటుంబం అంటే అయిష్టంగా మాట్లాడుతోంది. అయినా తనిక్కడికి రావడం మానలేకుండా ఉన్నాడు. వెంకటలక్ష్మిని ఒక్కసారైనా అమ్మ అని పిలవకుంటే ఏదో చెప్పలేని వెలితిగా ఉంటుంది. ప్రతిరోజు వచ్చినప్పుడు శశిని సుశీని ఒక్క క్షణం చూసి మేదరి ఉయ్యాలలో పాత గుడ్డల్లో ఉన్న ఆ పసికందులను ఒక్కసారి ముద్దు పెట్టుకుని ఉయ్యాలను మెల్లగా ఒక ఊపు వేస్తుంటే శకుంతల కాఫీ గ్లాస్ అందిస్తూ, శశి ఈ రోజు 2 సార్లు నవ్వింది. సుశీ ఒళ్ళు వెచ్చబడిందనో లేకుంటే పాలు వాంతి చేసుకున్నదనో చెబుతోంది. తను కషాయం లాంటి ఆ కాఫీ కళ్ళు మూసుకుని తాగేసి గ్లాసు శకుంతలకు అందిస్తాడు. ఈ కాలే కంచు గ్లాసు పట్టుకోవడానికి పెద్ద పెద్ద కరిచీఫ్ గుర్తుంచుకుని మరీ తెచ్చుకుంటాడు. వేడిగా ఉండాలని మరగబెట్టి తెస్తారు. శకుంతలకు ఆ పసికందులకు ఏ సమయంలో ఏ మందు ఎలా వేయాలో చెప్పి ఆ ఇద్దరినీ మరోసారి చూసి క్లినిక్కు వెళ్ళిపోతాడు. ఇది చంద్రమోహన్ జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ రోజు 2 ఉయ్యాలలు ఖాళీగా ఉంటే తన మనసు ఏదో తెలియని అశాంతిగా వెలితిగా అనిపిస్తోంది. ఇంక వీళ్ళందరికీ ఎంత బాధగా ఉందో. ఈ ఇంట్లో తాగే కాఫీ రుచి రంగు బహు చిత్రంగా ఉంటుంది. 3 పైసల కాఫీ బిళ్ళ, నామమాత్రంగా వేసిన పాలచుక్క, చాలీ చాలని బెల్లం, ఇవన్నీ కాఫీ రూపంలో తన గొంతులో నుంచి దిగి గుండె దగ్గర ఆగిపోతుంది. అలనాడు శ్రీకృష్ణుడికి కుచేలుడు మూటకట్టి తెచ్చిన అటుకులు అంత రుచిగా ఎలా ఉన్నాయో ఈరోజు అర్థమైంది చంద్రమోహన్కు. అమ్మా వెళుతున్నానమ్మా, శకుంతల రేపొస్తాను అంటూ వెళ్లి కారులో కూర్చున్నాడు. కుటుంబయ్య చుట్ట కాలుస్తూ పెరుమాళతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు. ఏం మనిషినా అనిపించింది. కారు కదలబోతుంటే బాబు అంటూ వెంకటలక్ష్మి బయటకొచ్చింది. ఏం చెప్పడం మర్చిపోయావు? నవ్వుతూ అడిగాడు. నా దుఃఖంలో అన్నీ మర్చిపోయాను. పెళ్ళే దగ్గర పడినట్లుంది. వాకిట్లో పందిరది వేయించారా? గోవిందు గోపి తగని సరదా పడుతున్నారు. పెళ్ళికొడుకుని ఎప్పుడు చేస్తారు? పెళ్ళికొడుకుని చేయగానే పసుపు పారాణితో నుదుట కళ్యాణం బొట్టుతో ఒక్కసారి నా దగ్గరకు వస్తావా నాయనా? నేను నీ దగ్గరకు రాలేనుగా. కన్నుల కనువు తీరా ఒక్కసారి చూడాలనుంది. స్టీరింగ్ మీద చేతులు తీయకుండానే నవ్వుతూ ఆమె వైపు చూశాడు. ఆవిడ కళ్ళల్లో తన మాతృమూర్తి తొంగి చూస్తోంది. ఆడపిల్లలాగా నేనవన్నీ చేసుకోను, గారాబం పోతూ అన్నాడు. కొంతల నవ్వుతూ అంది. అదేం కుదరదు. కాలికి పసుపు పారాణి, బొగ్గన చుక్క, నుదుట ఇంత వెడల్పైన కుంకుమబొట్టు నేనొచ్చి పెడతాను. అది చూసి పెళ్లికూతురు నా మీదకి యుద్ధానికి వస్తోంది. చంద్రమోహన్ శరీరం అంతా అదోలా తేలిపోతోంది. శకుంతల ఏది అన్నట్లు చూశాడు. అక్కడ లేదు. గది కిటికీల్లో నుంచి ఆకాశం వైపు చూస్తోంది. కొంతలా నీ ఉద్యోగం ఎలా ఉంది? పర్వాలేదు, సర్దుకుపోతున్నాను. ఏం ఉద్యోగమో ఏమో. ఈ మధ్య దీని పద్ధతి ఏం బాగాలేదు నాయనా. సినిమాలు షికార్లు ఎక్కువయ్యాయి. సరేలే, ఈ సంసారమే ఒక మహాసముద్రం. దారి తెన్ను ఎక్కడా కనిపించదు. నిట్టూర్చింది వెంకటలక్ష్మి. చంద్రమోహన్ వాచి చూసుకుని ఉలికి పడ్డాడు. అరే, అప్పుడెక్కడికొచ్చి గంట పైగా అయిపోయింది. వస్తానమ్మా అంటున్న చంద్రమోహన్ను వాత్సల్యంగా చూస్తూ క్షేమంగా వెళ్ళి లాభంగా రాబాబు అంటూ దీవిస్తోంది. ప్రతిరోజు అలాగే అంది ఈరోజు. అసలు చంద్రమోహన్ ఈ ఆశీస్ కోసమే వస్తాడు. ఆవిడ అలా అంటూ ఉంటే మోహన్ కళ్ళు సంతృప్తిగా మెరుస్తాయి. పిల్లలందరూ పక్కున నవ్వుతారు. వాళ్లతో తను శృతి కలుపుతాడు. ఆడుకోవడానికి వెళ్లిన గోవిందు గోపి వాకిట్లో డాక్టర్ గారి కారు చూడగానే పొరుగునొచ్చారు. డాక్టారు, మీ పెళ్లికి నాకు ఈ జేబులో 2 లడ్డూలు, ఆ జేబులో 2 లడ్డూలు అంటున్న గోవిందును పక్కకు నెట్టి, డాక్టారు, ఈ చేతిలో ఒకటి, ఆ చేతిలో ఒకటి, నోట్లో ఒకటి అంటూ నోరు తెరుస్తున్న ఆ ఇద్దరిని చేత్తో దగ్గరగా లాక్కుని కొంతల బిగ్గరగా నవ్వుతూ కదిలిపోతున్న చంద్రమోహన్కు చెయ్యి ఊపుతూ నిల్చుంది. కారు సందుమలుపు తిరిగింది. చంద్రమోహన్కు ఎంతో హుషారొచ్చింది. కృష్ణవేణి పెళ్లి ముస్తాబులో కనిపిస్తోంది కళ్లకు. ఆలోచనల్లో ఎదురుగా వచ్చే 2 ఎడ్ల బండికి డాష్ కొట్టబోయి సడన్ గా బ్రేక్ వేశాడు. కొడుకు పెళ్లి 3 రోజులే ఉంది. కమలమ్మ ఒకటే హడావిడి పడిపోతుంది. నౌకర్లు చకచక పనులు చేసేస్తున్నారు. బంధువులు 1-2 రోజుల్లో దిగుతారు. పెళ్లి కూతురు కోసం చేయించిన నగలు వచ్చిపోయే ముత్తైదులకి చూపించలేక అలసిపోతోంది. చంద్రమోహన్ ఆలోచిస్తున్నాడు. కుటుంబయ్య పసివాళ్లనైనా ఆలోచించకుండా తన ఆకలిని భరించలేక ఎంత దౌర్భాగ్యపు పనిచేశాడు. ఇది ఒక విధంగా హత్య కదూ.
కాసేపు ఏడ్చి రాగాలు పెట్టి మరుక్షణంలోనే అంతా మరిచిపోయి పెరుమాళ్లతో ఎలా కబుర్లు చెప్పగలుగుతున్నాడు? ఈయనకు అంతరాత్మ లేదు? భగవాన్, ఇలాంటి వాళ్ళని ఎలా పుట్టించావు? అక్కడ ఏమన్నా అంటే శకుంతల, వెంకటలక్ష్మి మరీ ఏడుస్తారని తేలిగ్గా తీసుకున్నట్లు నటించొచ్చేశాడు. కాని మనసు ఆవేదన చెందుతోంది. మాటిమాటికి సుసి, శశి తన వైపే చూస్తున్నట్లు అనిపిస్తోంది. నాకెందుకీ బాధ? ప్రపంచంలో ఇలాంటివెన్నో జరుగుతూ ఉంటాయి. నువ్వేం చేయగలవు? అంది మనసు. కుటుంబయ్యను పోలీసులకు అప్పచెప్పు. వద్దొద్దు, అంతా మర్చిపో. ఇలా మనసులో ఘర్షణ పడుతున్నాడు చంద్రమోహన్. శశికళ పెళ్లి పనులు చకచకా చేయించేసింది. శుభలేఖలు బంధువులందరికీ వెళ్ళిపోయాయి. శేషగిరిరావు గారు రామకృష్ణకి, శశికి ఈ బాధ్యత అప్పగించి హాయిగా కూర్చున్నారు. కృష్ణవేణి సిగ్గుల పెళ్లికూతురైపోయింది. శుభలేఖ అందుకున్న హరి అప్పటి వరకు అన్నగారికి ఒక్క ఉత్తరము రాయనివాడు. తప్పకుండా వస్తున్నాను, నాకెక్కడో చిన్న ఉద్యోగం దొరికింది, అన్ని సంగతులు వచ్చి చెప్తాను అంటూ జవాబు రాశాడు. చంద్రమోహన్ దగ్గర ఊర్లో ఓ ముఖ్యమైన కేసు చూడ్డానికి వెళుతుంటే తల్లి చీవాట్లు వేసింది. రేపే పెళ్లి కొడుకుని చేసేది, ఇంకా రోగులు మందులంటూ తిరుగుతావేరా, ఎవరికన్నా అప్పచెప్పు కానీ వెళ్ళొద్దు అంది. ఇప్పటినుంచి నేనేం చెయ్యాలమ్మా? ఆ 4 రోజులు ఎలాగో మానేస్తానుగా. మావయ్య రేపు రాత్రికి వస్తారేమో, నేను త్వరగానే తిరిగి వస్తాను. 12 గంటలవుతోంది, నా కోసం ఎదురు చూడక భోంచేయి అంటూ కారు తీసుకుని వెళ్ళిపోయాడు. కుటుంబయ్య ఇంటి ముందు పెద్ద గుంపు పోగైంది. రాత్రి నుంచి కొంతల జాడలేదు. ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంతల కృష్ణమూర్తితో లేచిపోయింది. ఈ వార్త తల్లిదండ్రుల కంటే ముందు డ్యామంతా తెలిసిపోయింది. అది ఒక్కటే కాదు, మరో వార్త లోపల రగులుతూ గాలివాలున బొగ్గుమన్నట్లు మరో విషయం కుటుంబైను పిచ్చివాణ్ణి చేసింది. శకుంతలకు 4వ నెల. వెంకటలక్ష్మి లబో దిబ్బో అంటూ నెత్తి కొట్టుకుంటోంది. కుటుంబయ్య నిప్పులు తొక్కిన కోతిలా ఇల్లంతా చిందులు తొక్కుతూ కోపం పట్టలేక శకుంతలను చావగొడుతుంటే పరమశివం అడ్డుకుంటున్నాడు. కొడుకును 4 వడ్డించాడు. అయినా ఆయనకు శాంతి లేదు. గోపి, గోవిందు చంద్రమోహన్ ఇంటివైపు పరుగు తీశారు. డాక్టర్ గారింట్లో లేరు అంటూ కమలమ్మ కసురుకుంది. రంగయ్య తాటాకుల పందిరికి మామిడాకుల తోరణాలు సగం కట్టాడు. గోపి, గోవిందు బిక్కుమొక్కాలు వేసుకుని ప్రహారీ చోటున నక్కి చూస్తున్నారు. గోవిందు ఏడుస్తుంటే గోవిందు కన్నీళ్లు తుడుస్తూ డాక్టర్ ఎక్కడికి వెళ్ళుంటాడ్రా అంటూ ఆలోచించాడు. ఆసుపత్రిలో ఉంటాడు అనుకుంటూ పరిగెత్తాడు. అప్పటికే హాస్పిటల్ మూసుంది. తిరిగి డాక్టర్ ఇంటివైపు వస్తూ ఉంటే చంద్రమోహన్ కారు గేట్లోంచి లోపలికి వెళుతూ కనిపించింది. ఆ చిన్నపిల్లలిద్దరి ప్రాణం లేచొచ్చి పరుగునొచ్చేశారు. చంద్రమోహన్ కారు షెడ్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇద్దరికీ దుఃఖం ముంచుకొచ్చింది. అసలే ఆకలితో కడుపు కాలిపోతోంది. వెంకటలక్ష్మి అసలు పొయ్యి రాజేస్తే కదూ వీళ్ల కడుపులు నిండేందుకు. ఆ ఎండలో డాక్టర్ కోసం తిరిగి తిరిగి కాళ్ళు బొబ్బలెక్కాయి. శక్తి లేక తేలిపోతున్నాయి. అయినా తమ శక్తినంతా కూడగట్టుకుని ఆ ఇంటి కిటికీల వైపు, దర్వాజాల వైపు ఎంతో ఆశతో చూస్తున్నాయి ఆ ఇద్దరి కళ్ళు. గోవిందుకు చంద్రమోహన్ మీద పట్టలేనంత కోపం కూడా వస్తోంది. గోపి ఏడుపు ముఖంతో తనలో తను గొణుకుంటున్నాడు. వాడు డాక్టర్ ఓసారి ఇటు చూడకూడదు. అన్నం తింటున్నాడేమోరా, వేదవన్నం ఎంతసేపు తింటాడు? వాళ్ళమ్మ రోజు పప్పు, కూర, పెరుగు వేసి పెడుతుంది. గోపి పళ్ళు కొరికాడు. ఇద్దరు చంద్రమోహన్ పడుకునే గదివైపు చూస్తూ నిల్చున్నారు. డాక్టర్ భోజనం చేసి పేపర్ తీసుకుని గదిలోకి వెళ్ళినట్లు కనిపించింది. మరీ నీరస పడిపోయారు. గోపి ఆలోచించి ఓ రాయి తీసుకుని తన శక్తినంతా ఉపయోగించి కిటికీ వైపు విసిరాడు. ఆ రాయి గుబురుగా పెరిగిన మందార చెట్టు మీద పడి మెల్లగా కిందకి జారిపోయింది. దీంతో గోవిందుకు మరీ చిర్రెత్తుకొచ్చి మరో రాయి విసిరాడు. అది అలాగే పడింది. గోవిందు ఈసారి మరో పెద్దరాయి తీసుకుని సరిగ్గా గది కిటికీలోంచి చంద్రమోహన్ మీద పడేటట్లు గురిచూసి తన శక్తినంతా ఉపయోగించి మరీ విసిరాడు. నక్కి ఇదంతా గమనిస్తోన్న రంగయ్య అమాంతం ఇద్దరినీ పట్టుకుని కమలమ్మ దగ్గరకు లాక్కునొచ్చాడు. ఈ దరిద్రులు ఇంటి మీద రాళ్లు కూడా రుగుతున్నారా? రంగయ్య, చావుగొట్టి పంపించు. ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను. ఈ రోడ్డులో అడుగు పెట్టకుండా కొట్టు. కమలమ్మ కంఠం కంగున వినిపిస్తోంది. ఇద్దరినీ ఎడాపెడా వాయించేస్తున్నాడు రంగయ్య. డాటారు, డాటారు! ఇద్దరూ పెద్ద గొంతుతో ఏడుస్తూ పిలుస్తున్నారు. కమలమ్మకు ఒళ్ళు మండిపోయింది. వాళ్ళ నోళ్లు మూయించే రంగయ్య, డాటారు అనకుండా కొట్టు అంటోంది. పేపరు చదువుకుంటున్న చంద్రమోహన్కు ఆ ఇద్దరి ఆర్తనాదం వినిపించింది. బయటకొచ్చి ఏంటా అని చూశాడు. రంగయ్య, డాటారు! అంటోంది. పేపరు చదువుకుంటున్న చంద్రమోహన్కు ఆ ఇద్దరి ఆర్తనాదం వినిపించింది. బయటకొచ్చి ఏంటా అని చూశాడు. రంగయ్య, డాటారు! అంటోంది.
అంటూ గర్జించేసరికి రంగయ్య హడలిపోయి ఇద్దరినీ వదిలేశాడు. మనింటి మీద రాళ్లు వేస్తున్నారు బాబు, కాపేసి పట్టేశాను. రంగయ్య యజమానికి సంజేషి ఇచ్చుకున్నాడు. మన ఇంటి మీద ఇద్దరు రాళ్లు రువుతున్నారా? నమ్మలేనట్లు చూశాడు. అసలు అక్కడికి కొడుకు వచ్చినందుకే మండిపోతోంది కమలమ్మకు. పైగా నమ్మకుండా రాళ్లు వేస్తున్నారా అని అడుగుతుంటే వెర్రి కోపం వచ్చేసింది. ఎందుకు అని మర్యాదగా అడుగుతున్నావా వాళ్ళని? నేను ముందు నుంచి చెప్పడం లేదు ఇలాంటి వాళ్ళని నెత్తికెక్కించుకోవద్దని? వీళ్ళంత మంచివాళ్లు ప్రపంచంలో లేనే లేరని నాతో ప్రతిరోజు వాదిస్తున్నావే, తెలిసిందా ఇప్పుడు? రంగయ్య, చూస్తావేం? చావుబట్టి బయటికి గింటే. కళ్లల్లో నిప్పులు కురిపిస్తోంది కమలమ్మ. అసలు వాళ్ళిద్దరినీ ఇలా తీసుకున్నా విషయం కనుక్కుంటాను. రంగయ్య ఆ ఇద్దరినీ లాక్కొచ్చి చంద్రమోహన్ కాళ్ళ దగ్గర పడేశాడు. ఆ ఇద్దరు కమలమ్మను చూస్తూ వణికిపోతూ చంద్రమోహన్ వైపు దీనంగా చూశారు. చంద్ర, వీళ్లతో నువ్వు మాట్లాడద్దు, పంపించేయి, ముందు పంపేశాయి, నాకు మండిపోతోంది. అసహ్యంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. తల్లి ప్రవర్తనకి విసుగ్గా ఉన్న చంద్రమోహన్ రాళ్లు వేస్తున్నారెందుకు అంటూ గద్దించేసరికి ఆ ఇద్దరూ హడలిపోయి బోవురమన్నారు. చంద్రమోహన్ మనసు ద్రవించిపోయింది. ఆ ఇద్దరినీ దగ్గరగా తీసుకుని అనునయంగా, గోపి, గోవిందు, ఎందుకలా భయపడుతున్నారు? నేను మీ డాటారిని. వాళ్లకు ప్రాణం లేచొచ్చింది. చంద్రమోహన్ కట్టుకున్న ఇస్త్రీ పైజామాకి ముక్కు ముఖం వేసి రుద్దేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. నోట్లోంచి మాట రావడం లేదు. రంగయ్య వాళ్ళిద్దరినీ మింగేలా చూస్తున్నాడు. ఈ వెధవలు మా అయ్యగారికింత ముఖ్యులా అనుకుంటూ. గోపి, ఇంత ఎండవేళ ఎందుకొచ్చారు? నాకు పొద్దున్న వీలు కాలేదు మీ ఇంటికి రావడానికి. సాయంకాలం వస్తానని అమ్మకి చెప్పండి. ఇంతకీ నా కోసం వచ్చారా? ఎందుకు? అందరూ అన్నాలు తిన్నారా? గోవిందుకు దుఃఖంతో మాట రాలేదు. గోపి ఎలాగోలా చెప్పాడు. కొంతలక్క ఎక్కడికో వెళ్ళిపోయింది. శకుంతలను నాన్న కొడుతున్నాడు. అమ్మ ఏడుస్తోంది. కొంతలు ఎక్కడికి వెళ్ళింది? శకుంతల ఏం చేసింది? అర్థం కాలేదు చంద్రమోహన్కు. రంగయ్య అందుకున్నాడు. వయసులో ఉన్న పెళ్లి కాని పిల్ల వెళ్ళిపోనాదంటే ఎక్కడికని అడుగుతారేం బాబు? తనకు సుఖం దొరుకుతుంది అనుకున్న చోటుకి ఎగిరిపోనాది. పెళ్లి లేకుండా ఇల్లట్టుకుని ఎన్నాళ్ళు కూకుంటారు? ఆ టైపు చేసే కిట్టమూర్తితో లేచిపోయినదని అనుకుంటున్నారు. కొంతలు లేచిపోయిందా? అట్టానే అనుకుంటా ఉన్నారు. ఊరంతా ఇదే ఊసు. డాటారు, మీరోసారి రండి. సక్కువక్కని కొట్టద్దని నాన్నతో చెప్పండి. అమాయకంగా అర్థిస్తున్నారు ఆ కుర్రాళ్ళు. ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేక, రంగయ్య, లోపల నా షర్ట్ ఉంది, తీసుకురా అంటుంటే, చంద్ర, ఈ ఎండలో ఎక్కడికి వెళ్ళొద్దు, గట్టిగా చెప్తున్నాను అంటూ కేక పెట్టింది తల్లి. ఆవిడికి రంగయ్యకి ఈ పుకారు ఉదయమే తెలిసింది. కొడుక్కి తెలియకుండా ఉండాలని దేవుడికి మొక్కుకుందామే, కాని ఈ వెధవలు రావడం వల్ల తెలిసిపోయింది. ఇప్పుడే వస్తానమ్మా, నువ్వేం కంగారు పడకు అంటూ తల్లి పదే పదే వెళ్లొద్దని హెచ్చరిస్తున్నా వినకుండా గోపి, గోవిందు చేయి పట్టుకుని వెళ్ళిపోయాడు. కమలమ్మకు కళ్ళనీళ్లు తిరిగాయి. తను కన్న తల్లి, ఆ దౌర్భాగ్యపు కుటుంబం కోసం తల్లి మాట కూడా కాదని వెళ్ళిపోయాడు. అసలు ఈ వ్యవహారంలో తన కొడుకు తలదూర్చడం ఆవిడికి ఏమాత్రం ఇష్టం లేదు. 2 రోజుల్లో పెళ్ళుంది. ఏంటి వెదవ్వాలా? వాళ్ళు ఆ పూటకి గతిలేని వాళ్ళు, నాకంటే ఎక్కువ వీడికి. కమలమ్మ కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది. కుటుంబాన్ని పరామర్శించడానికి కొత్తవాళ్లు వచ్చినప్పుడల్లా ఆయనలో ఆవేశం, సెగలు, పొగలు కక్కుతోంది. కొందరు వెళుతుంటే మరికొందరు వస్తున్నారు. ఆ ఇల్లు పెద్ద తిరణాలల్లా ఉంది. కుటుంబయ్య కర్ర చేత్తో పట్టుకుని ఇల్లంతా గిరగిరా తిరుగుతున్నాడు. గోవిందుని, గోపిని వెంటబెట్టుకుని వస్తున్న డాక్టర్ని చూస్తూనే మండిపడ్డాడు కుటుంబయ్య. దర్వాజా దాటి లోపలికి రాకుండా కర్ర అడ్డుగా పెట్టి నిటారుగా నిల్చునన్నాడు. ఇదిగో డాక్టర్, ఒక్కడుగు ముందుకు వేసావా తల పగలగొట్టేస్తాను, వెళ్ళిపో. చంద్రమోహన్ ఆ మాటకు తెల్లబోయాడు. అక్కడ చేరిన అందరూ దోషిలా చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు. ఇదేంటి, వీళ్ళంతా నా వైపు ఇలా చూస్తారెందుకు? అర్థం కాకున్నా భయపడలేదు. శాంతంగా అడిగాడు. అసలేం జరిగింది? ఏమీ తెలియని నంగనాచిలాగా ఏమైంది అని అడుగుతున్నావా? నీకేం తెలీదు? నిన్ను నా ఇంటికి రానివ్వడమే ఓ పెద్ద పొరపాటు. రానిచ్చి నా కొంపకు నేనే నిప్పు పెట్టుకున్నాను. నిన్ను చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. ఊళ్ళో ఆడపిల్లలను జలసాలకి వాడుకుని డబ్బుగల అమ్మాయిని పెళ్లాడి కొలకపోతున్నావు. ఒక్క బ్రేటుతో చంపేద్దును, కాని ఆ దిక్కుమాలింది ఊరెట్టుకు చేస్తుందట. అందుకే నువ్వు ఈరోజు బ్రతికిపోతున్నావు. లేకుంటేనా? కుటుంబయ్య గొంతు చించుకుని అరుస్తున్నాడు. చంద్రమోహన్ కళ్ళు ఎర్రబడిపోయాయి. అవమానం భరించలేకపోతున్నాడు. మూర్ఖుడు అనుకున్నాడు తనలో తను. అసలు నిన్నెందుకనాలి? ఈ దిక్కుమాలదాన్ని నరికి పోగులు పెట్టాలి అంటూ శకుంతల పొడవాటి జడను పట్టుకుని లాగుతూ చావగొడుతున్నాడు. వెంకటలక్ష్మి బావురుమంది. గోవిందు, గోపి, డాటారు, శకు అక్క అంటూ ఏడుస్తున్నారు. పరమశివం తండ్రిని వెనక్కు లాగుతున్నాడు. ఆ రోజే జైలు నుంచి విడుదలై వచ్చిన శాంబశివం చంద్రమోహన్ మీద కలియబడ్డాడు. ఈ హఠాత్ సంఘటనకు నివ్వెరపోయిన చంద్రమోహన్ అంతలోనే తేరుకుని, ఆగు, ముందు కడుగు వేసావా? జాగ్రత్త
ఏం చేస్తావేంటి? నువ్వు డాక్టర్ అయితే ఎవరికెక్కువ? మా ఇంటికి వచ్చి మమ్మల్ని దబాయిస్తున్నావా చేసిన వెధవ పంచాలక? అంటూ మీదకు వెళ్లి షర్టు పట్టుకున్నాడు. బుద్ధిలేని మాటలు మాట్లాడమంటే కాళ్ళు చేతిలో విరగొట్టి మూల పారేస్తాను. దూరంగా నిలబడి మాట్లాడు అంటూ 2 రెక్కలు విరిచి పట్టుకున్నాడు. సాంబశివం ఇంకా నోరు పారేస్తూనే ఉన్నాడు. నోరు మూసుకుంటావా? 2 తగలనివనా? జాగ్రత్త, వాగావంటే ఆ గదిలో పారేసి తలుపులు మూస్తాను. మూసే నోరు. అమ్మా, ఏంటిదంతా? నువ్వన్నా చెప్పు. శకుంతల, నువ్వన్నా చెప్పమ్మా. కొంతలు ఎక్కడికి వెళ్ళింది? కోపమంతా నీ మీద చూపిస్తున్నాడు మీ నాన్న. నువ్వేం చేశావు? ఈ విచిత్రం చూస్తూ ఆనందిస్తున్న పెరుమాళ్ళు చేతులు తిప్పుతూ ముందుకొచ్చాడు. ఎంత అమాయకుడివయ్యా డాక్టరు, నీకేమీ తెలీదు? ప్రతిరోజు వచ్చి అమాయకురాలైన పిల్లను అద్దానం చేసి ఇంకా ఏంటిని అడుగుతున్నావా? ఆడపిల్ల ఏం చెబుతుంది? ఏం చెప్పాలన్నా నువ్వు చెప్పాలి గాని. చంద్రమోహన్ నెత్తి మీద పిడుగుపడ్డట్లయింది. ఏంటి? శకుంతలను అన్యాయం చేసింది నేనా? నేనా? పరమశివం పెరుమాళ్లను వెళ్ళిపోమని బ్రతిమలాడుతూ తండ్రిని సాంబశివాన్ని శాంతింపజేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కాని అతని మాట ఎవరూ వినిపించుకోవడం లేదు. నువ్వే శకుంతలను అన్యాయం చేసి మరో పెళ్లి చేసుకుని కులుకుతావు. కొంతలకు ఆ ఉద్యోగం ఇప్పించింది నువ్వేగా? అది ఆ ఉద్యోగంలో చేరింది పెడమార్గం పట్టింది. సాంబశివాన్ని జైల్లో పెట్టించింది నువ్వే. ఈ కుటుంబం నీ మూలంగానే నాశనం అవుతోంది. కొంతలకు నేను ఎలా అన్యాయం చేస్తాను? ఎందుకు చేస్తాను? అసలు ఆమెకు నేను అన్యాయం చేశానని ఎవరంటున్నారు? ఆవేశంతో ఊగిపోతున్నాడు చంద్రమోహన్. నేనంటున్నాను డాక్టర్, నువ్వే శకుంతలను నాశనం చేశావు. ఒకసారి కాదు 100 సార్లు అంటాను. కుటుంబయ్య గొంతు చించుకుని అరుస్తున్నాడు. చంద్రమోహన్ తల తిరిగిపోయింది. శకుంతల, ఏంటిదంతా? నువ్వు అతని మాట వినకుండా శకుంతల, డాక్టర్ బాబు, మీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీ మర్యాద మట్టిపాలు చేస్తారు. మీరు ఏ పాపమో ఎరుగురని ఎన్నోసార్లు చెప్పాను. వాళ్ళు వినడం లేదు. నన్ను చిత్రహింస చేస్తున్నారు. మీరు ఇలాంటి చోటికి తగరు. ఇది నరకం. మీరు వెళ్ళిపోండి. చేతులెత్తి పెదవులు కంపిస్తుండగా అంది. చూసారా, పొద్దుట్నుంచి నోట్లోంచి ఒక్క మాట చెప్పించలేకపోయాం. ఈ దొరగారిని చూసేసరికి ఎన్ని మాటలొచ్చాయో. దొంగ రాసుకెళ్ళరా ఇది. నేను ముందు నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. ఈ డాక్టర్ అంటే పడి చేస్తుంది, ఏదో కొంప ముంచుతుందని అంటూ సాంబశివం గొంతులేస్తున్నాడు. నా కడుపున చెడబుట్టావే సిగ్గుమాలిందానా అంటూ పోనకు వచ్చిన వాళ్ల కుటుంబయ్య శకుంతల వీపు మీద కొడుతూనే ఉన్నాడు. చంద్రమోహన్ తన 28 సంవత్సరాల జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి దృశ్యం. స్త్రీని పురుషుడు ఎంత కఠినంగా శిక్షిస్తున్నాడు. కన్నతండ్రి అలా ప్రవర్తిస్తుంటే విలవిల్లాడిపోయింది అతని హృదయం. అప్పటికే శకుంతల మెడ మీద, బుగ్గల మీద, చేతుల మీద కుటుంబయ్యే చేతి గుర్తులు చాలా ఉన్నాయి. ఇంత అవమానాన్ని ఎలా భరిస్తోంది ఈ స్త్రీ? మాతృమూర్తిగా, సోదరిగా, సహధర్మచారిణిగా పూజించి గౌరవించవలసిన స్త్రీ స్థితి ఇదా? వద్దు భగవాన్, వద్దు. ఏ స్త్రీని ఈ స్థితిలో నేను చూడలేను. ఇంకా చూస్తూ భరించలేక కుటుంబైను లాగి దూరంగా నెట్టేశాడు. శకుంత దగ్గరకు వచ్చావా? జాగ్రత్త. చంద్రమోహన్ ఆ రూపంలో ఎప్పుడూ చూడని చుట్టుపక్కల వాళ్ళు భయంతో వెనక్కి తగ్గారు. ఏం చేస్తావేంటి? పెద్ద హీరోలాగా బలం ఉంది కదా అని మా ఇంటికొచ్చి మా మీదే అథారిటీ చెలాయిస్తున్నావు. సిగ్గుగలవాడివైతే ఈ పాటికి పారిపోయి ఉండేవాడివి. శకుంతల మాది, కొడతాం, చంపుతాం. అడిగేందుకు నువ్వెవరు? సాంబశివం దూరం నుంచి అరుస్తున్నాడు. శకుంతల మీకెలాగో నాకు అలాగే. నీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది. బాధ్యతలను విస్మరించి హక్కుల కోసం పోట్లాడగలగడమే ఈ తరం దౌర్భాగ్యం. ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, శకుంతల నాది. అమ్మా, శకుంతలను నేను తీసుకువెళ్ళిపోతున్నాను. రా శకుంతల, ఈ రోజు నుంచి నీ బాధ్యత నేను వహిస్తాను అంటూ శకుంతల చేయి పట్టుకుని ఆవేశంగా లేవనెత్తాడు. డాక్టర్ బాబు, వద్దు వద్దు, నన్ను ఇక్కడే ఉండనియండి. మీరు వెళ్ళిపోండి. చెయ్యి లాగేసుకోబోయింది శకుంతల. శకుంతల, భయపడకు. నీకోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను. రామ్మా. ఓ అబ్బో, తీసుకెళ్లే మగాడు దొరికాడుగా, వెళ్ళవే. రేపు పెళ్ళైన తర్వాత పెళ్ళానికి కాళ్ళు పట్టేందుకో, లేకుంటే పని మనిషిగానో పనికొస్తావు. వెళ్ళనంటావేం? వెళ్ళు. పరిహాసంగా అంది ఓ ఇల్లాలు. ఈ దేవెమ్మ అందుకు కూడా పనికిరాదు. ఏమయ్యా డాక్టరు, ఇవాళ ఇక్కడి నుంచి తీసుకెళ్తా అనగానే సరిపోతుందా? నీకే దమ్ముంటే ఈ పిల్లను అన్యాయం చేయక పెళ్లి చేసుకో ఈ లగ్గానికే. అప్పుడు అందరూ శభాష్ అంటారు. రంబలాంటి పిల్లను బంగారు పిచ్చుకుని వదిలి ఈ జ్యేష్ఠ ముఖాన్ని ఎందుకు చేసుకుంటాడు? అసలు దీన్ని వెంటబెట్టుకు వెళ్ళమను. వాళ్ళమ్మ చీపురు తిరగేస్తుంది వాకిట్లోనే. చేతులు తిప్పుతూ జోస్యం చెప్తోంది మరొక ఆవిడ. సాంబశివం తన మనసులోని ఆకాశనంతా వెళ్ళగక్కుతున్నాడు. చంద్రమోహన్ ఇంకా భరించలేక జవాబిచ్చి ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు. తను గనక ఈ స్థితిలో శకుంతలను వదిలి వెళ్ళిపోతే అందరూ చేరి బలవంతంగా కొట్టి చంపేసేటట్లున్నారు. లాభం లేదు అనుకుని శకుంతల వద్దు డాక్టర్ బాబు అంటున్నా వినకుండా ఆమె చేయి పట్టుకుని దర్వాజా దాటి బయటకొస్తుంటే వెంకటలక్ష్మి శిలా ప్రతిమలా చూస్తూ ఊరుకుంది.
దీనికి అంతకు కారణం నువ్వే కదూ. మరి ఇందాకటి నుంచి కాదని బోకాయించేందుకు? తిరిగి ఈ గడప తొక్కడానికి వీల్లేదనే విషయం గుర్తించుకో. కుటుంబయ్య రంకెలు వేశాడు. ఏంది కుటుంబయ్య, ఆయన తీసుకెళ్తా అనడంలోనే ఉందిగా అర్థం. బాగానే ఉంది, వెళ్ళని అంటూ హితవు చెప్పాడొకడు. చంద్రమోహన్ ఇంకా మూర్ఖులకు జవాబు ఇవ్వదలుచుకోలేదు. సాంబశివానికి శవం వచ్చేసింది. ఏందయ్యా పెద్ద మనిషి, న్యాయం చెబుతున్నావు. నీ పిల్లను ఇలాగే ఓ మగాడొచ్చి తీసుకెళ్తా అంటే ఆడముండలా పంపేస్తావా? కావాలంటే పెళ్లి చేసుకుని తీసుకెళ్ళమను, అంతేగాని తనొక్కడే మగతనం గల మగాడైనట్లు రా శకుంతల పోదామంటే ఊరుకుంటామా? చూస్తారేంరా, అందరం కలిసి ఈ ఒక్కడిని తనలేమా? రా పెరుమాళ్ళు. సాంబశివం చంద్రమోహన్కు అడ్డుగా నిలిచాడు. అంతవరకు ఆ వింతను చూస్తూ ఉచిత సలహాలు పారేస్తున్న పెరుమాళ్ళు మిగతా వాళ్ళు మీరు మీరు తనుకోండి, పొడుచుకోండి, మధ్యన మాకెందుకు పేడా అంటూ జారుకున్నారు. శకుంతల, నీ భవిష్యత్తును గురించి భయపడకు, నేనున్నానమ్మా అంటూ సాంబశివాన్ని పక్కకు తోసేసి శకుంతల చేయి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. కుటుంబయ్య కర్తవ్య విమూఢుడై నిలబడిపోయాడు. మారుతున్న ప్రపంచంలో మారలేని మనిషిలా. అక్కడ జరిగిన సంగతి అప్పుడే డ్యామంతా తెలిసిపోయింది. డాక్టర్ చంద్రమోహన్ శకుంతలను ఇంటికి తెచ్చుకున్నాడని, శకుంతలకు 4వ నెల అని. ఎంత విచిత్రం! రామకృష్ణకి ఈ విషయం తెలియనే తెలిసింది. సతీ, నేను చెబితే విన్నావు కాదు, చూడు ఇప్పుడేం జరిగిందో. బంగారయ్య భార్యతో ఉండగా గొడవ జరిగిందట అని నేనంటే అదంతా ఒట్టి అబద్ధం, కావాలని ఎవరో అపవాదు వేసుంటారు అంటూ గొంతు చించుకున్నావు. ఇప్పుడేం చేస్తావు? డాక్టర్ పద్ధతి బాగాలేదు ఈ మధ్య అని ఎన్నిసార్లు చెప్పాను. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? మీ చిన్నానికి ఏం జవాబిస్తావు? ఆ దరిద్రుడంటే పడి చేస్తావు. చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామనుకున్నావు. ఇప్పుడేం చెయ్యాలి? ఊరంతా ఎలా విచిత్రంగా చెప్పుకుంటున్నారో కాస్త బయటకు వెళ్లి చూస్తే తెలుస్తుంది. వేదో పని చేసింది కాక దాన్ని సరాసరి ఇంటికే తీసుకెళ్లాడంటే ఎంత సిగ్గులేని పనో తెలుసా? తెల్లవారితే మంచి రోజు, పెళ్లి కూతురిని చెయ్యాలని అన్ని ప్రయత్నాలు చేశావు. పెళ్లి 3 రోజులుంది. చెప్పుకో మీ చిన్నానకు, ఏం చెప్పుకుంటావో, ఈ పెళ్లి ఎలా జరిపిస్తావో మానేస్తావో. నేను మాత్రం ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఈ అవమానం భరించలేను. రామకృష్ణ రంకిలేస్తుంటే శశికళ అచేతనంగా నిలబడింది. మోహన్ అలాంటి పని చేశాడంటే నాకు నమ్మకం కుదరడం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం, కాస్త నిదానించండి. నోరు మూసుకో. ఇంకా ఏం జరిగిందో సాక్ష్యం కావాలా నీకు? కుటుంబయ్య పెళ్లి కాని కూతురికి 4వ నెల. వాళ్ళింటికి ఈ డాక్టర్ గాడు తప్ప మరెవరూ వెళ్లరు. ఆ అమ్మాయికి గర్భిణి ఎలా వచ్చింది చెప్పు. ఇలాంటి వాడిని ముందే తెలిస్తే ఈ వ్యవహారంలోకి దిగకనే పోదును. ఇప్పుడు ఎలా చెయ్యాలి? పెళ్లి చేయడం ఎలా, మానేయడం ఎలా? వేణికి ఇలా జరిగిందని తెలిస్తే సంబంధం వస్తుందా? అసలు నేను రేపటి నుంచి ఏ ముఖం పెట్టుకుని తిరగను. 2 పిడికిళ్లు బిగించి మేడ మీద గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు రామకృష్ణ. అసలే తెల్లని ముఖం కోపంతో ఎర్రగా కందిపోయింది. శశికళ శిలా ప్రతిమలా నిల్చుండిపోయింది. తెల్లవారితే బంధువులంతా వచ్చి పడతారు. ఏం చెయ్యాలి? భగవాన్, ఏంటి పరీక్ష? రామకృష్ణ ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. శశి, మీ చిన్నానకు వేణికి మెల్లగా చెప్పు. ఈ లగ్నానికే పెళ్లి మన హరితో కాని చేద్దాం. రేపు వాడు ఎలాగూ వస్తున్నానని ఉత్తరం రాశాడుగా. ఇది బొమ్మల పెళ్ళా? క్షణక్షణం మరిచేసేందుకు? వేణి ఒప్పుకోదు, చిన్నాన బాధపడిపోతారు. వద్దండి, మీరు తొందరపడద్దు బ్రతిమిలాడింది శశికళ. టెలిగ్రామ్ వచ్చిందయ్యా, నారాయణ అందించి వెళ్ళిపోయాడు. బంధువులు రేపొస్తున్నాం, స్టేషన్కు కారు పంపండి అనుంది. నన్ను తొందర మనిషినని మాట్లాడద్దని అంటావు. నువ్వు మాట్లాడలేవు. అవతల చుట్టాలు దిగుతున్నారు. ఇప్పుడు మన పరువు ఏమవుతుంది? ఎరకపోయి ఈ బాధ్యత వహించాను. చిచ్చి! జుట్టు పీకుంటూ కుర్చీలో కూలబడ్డాడు రామకృష్ణ. ఏం చెయ్యాలి అనే సమస్యతో భార్యాభర్తలిద్దరూ సతమతమవుతున్నారు. శేషగిరిరావు మెల్లగా మెట్లన్నీ ఎక్కి పైకొచ్చి శశి అంటూ పిలిచారు. నేనంతా విన్నానమ్మా. జరిగిపోయింది వదిలేసి జరగబోయేది ఆలోచించాలి. రామకృష్ణ, వెంటనే వివాహం ఆపేసినట్లు బంధువులందరికీ టెలిగ్రామ్లు ఇవ్వు. ఒక విధంగా ఇది మన మంచిగా జరిగింది. ఈ విషయం పెళ్లి జరిగిన తర్వాత తెలిస్తే చాలా బాధపడవలసి వచ్చేది. మీరు మరోలా అనుకోవద్దు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అందుకే అందరికీ తెలియజేస్తే మంచిది. ముందు ఆ కమలమ్మ గారికే తెలియజేయనాయన. చిన్నానా, శశికళ ఆదురుద్దాగా అంది. శశి, నువ్వు బాధపడకు. చంద్రమోహన్ గుణవంతుడు అనుకున్నాను, కానీ ఇలా అని అనుకోలేదు. అందుకే ఆపేస్తున్నాం. ఆయన గొంతు బొంగురుపోయి మాట బయటికి రాలేదు. ఈ వివాహం ఏమైనా సరే జరగడానికి వీల్లేదు దృఢంగా అన్నారాయన. నాన్నగారు, కృష్ణవేణి కంపించిపోయింది. తల్లి, నా మాటకు అడ్డు చెప్పకమ్మా. నీ బాధ నాకు అర్థమవుతూనే ఉంది. కానీ కృష్ణ, వివాహం 100 ఏళ్ల పంట తల్లి. చిన్నన్న, అసలు ఏం జరిగిందో యథార్థం నేను కనుక్కుని వస్తాను. మీరు తొందరపడకండి. టెలిగ్రామ్లు ఇవ్వవద్దు. కమలమ్మ గారికి కబురు పంపొద్దు. మోహన్ ఇలాంటి పనులు చేయడు చిన్నాన్న. అతను సుగుణాల గని. ఆయనకు దెబ్బలు తగిలి దిక్కు తెలియక కొట్టుకుంటుంటే అతను నా అండన నిలిచి ఎంతో సాయపడ్డాడు. మీ అల్లుడికి రక్తమంతా పోయింది.
సరిపోయే రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్తే ఎంత డబ్బైనా ఇస్తాను రక్తానికి అన్నాను. కానీ ఎక్కడా దొరకలేదు. ఆయన ఎంతో అపాయంలో ఉన్నారు. తన రక్తాన్ని పరీక్షించమని తన రక్తాన్నిచ్చి ప్రాణదానం చేసిన దేవుడు చిన్నాను అతను. ఆ తర్వాతే మా కుటుంబంతో పరిచయం ఎక్కువైంది. అతను ఎప్పుడూ చెడ్డ పని చేయడు. నేను వెళ్ళి కనుక్కునొస్తాను. మీరు తర్వాత ఆలోచిద్దురుగాని. ఒక్క పావుగంటలో వస్తాను. అసలు అతనిక్కడకు లాక్కొస్తాను చిన్నానా. ఇప్పుడే వస్తాను అంటూ గబగబా వెళ్ళబోయింది. శశి, ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఆ దౌర్భాగ్యుడి గడప తొక్కడానికి వీల్లేదు. వెళ్ళదు. ఈ జరిగిన అవమానం చాలు. లోపలికొచ్చేసాయి. రామకృష్ణ కఠినంగా ఆర్డర్ జారీ చేసి షర్టు వేసుకుని కారు తీసుకుని పోస్టాఫీసు వైపు వెళ్లిపోయాడు. శశికళ అవమానంతో కుంగిపోయింది. దుఃఖం పెళ్ళుబుకుతోంది. స్త్రీ ఎంత పరాధీనో తెలుస్తోంది. నేను వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? మనస్సు నిలదీసి ప్రశ్నిస్తోంది. కానీ జవాబెవరిస్తారు? మనం విన్నది నిజమైనప్పుడు నువ్వు వెళ్ళి ప్రయోజనం ఏంటక్క అంది కృష్ణవేణి. కోపం అవమానం నిలువున వేధిస్తుంటే. వేణి, కాదు, దీనిలో ఏదో మోసం ఉంది. నువ్వు నమ్మకు. నేను నమ్మలేను. నెత్తి కొట్టుకుంటూ ఉండిపోయింది. అక్క, కృష్ణవేణి అక్కఒడిలో తలదాచుకుంది. ఏంటిదంతా? నేను శాపగ్రస్తురాలనా? ఇలా జరుగుతుందేమిటి అనుకుంటూ. రామకృష్ణ తన భాషా జ్ఞానాన్నంతా వేయిపరిచి చంద్రమోహన్కు ఉత్తరం రాసేసి పంపించాడు. కృష్ణవేణి అక్కగారితో అలా అన్నదే గాని నిజంగా చంద్రమోహన్ లేకుండా తను జీవించగలదా? శాస్త్రరీత్యా వివాహం జరగకున్నా ఆ రోజు గాలెమ్మ దేవాలయంలో వర్షం కురుస్తున్నప్పుడు ఆ దేవి ముందు చంద్రమోహన్ తన ఉంగరాన్ని తీసి తన వేలికి తొడుగుతూ, ఓ గంధర్వకన్య, మన వివాహం ఇప్పుడే అయిపోయింది. దీనికి సాక్షిభూతాలు ఈ దేవత, ఈ తుంగభద్ర నది, ఈ ప్రకృతి అంటూ దగ్గరగా తీసుకున్నాడు. ఇవన్నీ ఈనాడు మరిచిపోయాడా? తను ఎలా మరవగలడు? ఆ స్వచ్ఛమైన మనసులో కుటిలత్వానికి చోటుందా? నమ్మలేకుండా ఉంది. కాని సమాజంలో చంద్రమోహన్ పరువు మంటగలిసిపోయింది. ఆ శకుంతలను సరాసరి ఇంటికే తీసుకొచ్చాడంటే ఆ మగవాణ్ణి ఎలా నమ్మడం? ఈ విషయం పెళ్ళైన తర్వాత బయటపడితే ఏం చేయగలిగేవాళ్ళం? మోహన్ మోహన్ అంటోంది తన మనసు. తన వేలికి ఉంగరం తొడుగుతున్నప్పటి చంద్రమోహన్ కళ్ళల్లో కదలాడుతున్నాడు. ఆ ఉంగరాన్ని లాగి పారేయాలన్నంత కోపం వచ్చేస్తోంది. లాగి పారేసింది కూడా. ఆ పవిత్ర చిహ్నాన్ని ఎందుకలా విసిరికొడతావు? నీ వివాహం ఎప్పుడో జరిగిపోయింది. అందుకు సాక్షులు. కసి, కోపం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కళ్ళు గట్టిగా మూసుకుంది. వేణి, మన వివాహం జరిగిపోయింది. నువ్వు నాదానివి, నేను నీవాణ్ణి అంటున్నాడు మోహన్. అసలు ఇలాంటిదేదో జరగవచ్చని తెలిసే ముందుగా ఇలా బంధించాడా అనే అనుమానము ప్రబలిపోతోంది వేణికి. వేణి, మోహన్ అలా చేయడు, నమ్మకు అంటోంది శశికళ ఇంకా. అక్క, జరిగిందేదో జరిగిపోయింది. ఇలాంటి వ్యక్తి అని ముందే తెలిస్తే అతనికి నా మనసులో చోటే ఉండేది కాదు. నా భర్త నన్ను తప్ప మరెవరినీ ప్రేమించకూడదు. అది నేను భరించలేను. నా భర్త హృదయంలో నాకొక్కదానికే స్థానం ఉండాలి. అలా లేనప్పుడు జీవితంతో నేను రాజీ పడలేను. జీవితాంతం ఇలాగే ఉండిపోతానక్క, ఇలాగే ఉండిపోతాను నిర్లిప్తంగా నవ్వుతూ అంది కృష్ణవేణి. పోనీ వేణి, ఈ లగ్నానికే నువ్వు హరితో పెళ్ళి చెప్పలేక ఆగిపోయింది శశికళ. అక్క, నన్ను మరింత గాయపరచుకో. వెళ్ళి మంచం మీద బోర్లా పడిపోయింది వేణి. దీనికి అంతటికీ నేనేనే కారణం తలకొట్టుకుంది శశికళ. చంద్రమోహన్ తన వేలికి తొడిగిన ఉంగరాన్ని చూస్తూ ఉండిపోయింది కృష్ణవేణి. ఆలోచనలతో మెదడంతా వేడికిపోయింది. ప్రపంచమంతా చీకటిగా కనిపిస్తున్నా ఆ కటిక చీకటిలో ఏ మూల నుంచో ఓ కాంతి కిరణం మిణుకు మిణుకుమంటూ మెరుస్తోంది. ఆశగా ఆ కాంతి వైపే చూస్తూ ఉండిపోయింది కృష్ణవేణి. ఆలోచించి చివరికొక నిశ్చయానికొచ్చి ఎవరూ చూడకుండా మెల్లగా బయటకొచ్చి చంద్రమోహన్ ఇంటివైపు చకచక నడిచి వెళుతోంది. డాక్టర్ వివాహం ఆగిపోయిన వార్త చంద్రమోహన్కి, కమలమ్మకి తెలియకముందే ఊరందరికీ తెలిసిపోయింది. రామకృష్ణ పంపిన ఉత్తరం చదువుతోన్న చంద్రమోహన్ చేతులు గొంతు వణుకుతోంది. కమలమ్మ కాళ్ళ కింద భూమి కదిలిపోతోంది. ఒక్కగానొక్క కొడుకు వివాహం వైభవంగా చేసి ఆ పైన కొడుకు బాధ్యత కోడలకు అప్పగించి తన జీవితాన్ని ఆ పరాత్పరుడి సేవకు అంకితం చేసుకోవాలని కలలు కంది. కాని దీన్నంతా ఒక సుడిగాలొచ్చి ఎగరగొట్టేస్తుందని కలలో కూడా అనుకోలేదు. తన కొడుకు ఇలాంటి అప్రాచ్యపు పని చేస్తాడని కాని, పెళ్లి కాని పిల్లని తీసుకొచ్చి ఇలా ఇంట్లో ఉంచుతాడని గాని అనుకోలేదు. ఇదంతా నిజంగా జరుగుతోందా అనే భ్రమలో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి ఆవేదన చెందుతోంది. శకుంతలను ఇంటికి తీసుకొస్తుండగానే అనుకుంది, ఇదంతా మంచికి రాలేదు, ఏదో ప్రమాదం జరుగుతుందని ఆరాటపడుతూనే ఉంది. కొడుక్కి ఎన్ని విధాలో నచ్చజెప్పింది, బెదిరించింది, కానీ ప్రయోజనం లేకపోయింది.
అమ్మా, ఒక నిండు ప్రాణం బలి కాబోతుంటే చూస్తూ ఊరుకోలేనమ్మా. దీనివల్ల నేను చాలా పోగొట్టుకోవచ్చు. అలాని శకుంతలను చూస్తూ చూస్తూ తుంగభద్రాపాలు చేయలేను. లోకమంతా ఏకమై నా మీదకు దండెత్తొచ్చిన శకుంతలను గాలికి వదలను. దృఢ నిశ్చయంతో అంటున్న చంద్రమోహన్ మాటలను ఒక్క కమలమే కాదు, అప్పుడే ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న కృష్ణవేణి కూడా వింది. ముందుకు వేయబోయిన అడుగు వెనక్కి తీసుకుని గిరుక్కున తిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయింది. ఎవరేమనుకున్నా పర్వాలేదమ్మా, నువ్వు ఒక్కదానివి అపోహ పడకుండా ఉంటే అంతే చాలు. ఇంకా నాకు విలువుందా? ఉంచుతున్నావా? నా మాటకే విలువుంటే నేను వెళ్ళొద్దన్న ఆ కుటుంబయ్య ఇంటికి వెళ్ళవు. వెళ్ళినా ఈ పాపపు మూట నెత్తిన పెట్టుకుని రావు. నా పిచ్చిగాని అడ్డాలనాడే బిడ్డలు కాని ఇప్పుడా? న్యాయాన్యాయాల బేరీజును నువ్వు వేసినట్లు నేను వేయలేను. నాకు కావలసింది నా కొడుకు సుఖం. నీకు కావలసింది శకుంతల. అమ్మా! గావుకేక పెట్టాడు చంద్రమోహన్. అమ్మ లేదు నీకు. కమలమ్మ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. శకుంతలకు అప్పటికి అర్థమైంది. నా మూలంగా డాక్టర్ బాబు పెళ్ళాగిపోయిందా? ఓయ్ దేవుడా, ఇదేంటి? తల్లి వేసే అభాండాలను కిమ్మనకుండా భరిస్తోన్న చంద్రమోహన్కు ఏ అపకారమూ జరగకూడదు. ఆయనను ఒప్పించి నేను దూరంగా వెళ్ళిపోతాను. ఆయన పెళ్లి సలక్షణంగా జరగాలి. నేను పారిపోవాలి. కాని ఎలా? ఆలోచిస్తుంటే దుఃఖం ముంచుకొస్తోంది. ఆయన దేవుడు. ఆయనకు ఏ పాపమూ తెలీదు. ఏమనకండి, మీరు తొందరపడుతున్నారు. దీనికి కారణం ఆయన కాదు, నా పొరపాటు. ఆయన నిర్దోషి. అసలు ఆయనకేమీ తెలీదు. శకుంతల పిచ్చిదాల్లా అంది. కమలమ్మకు ఒళ్ళు బొగ్గున మండిపోయింది. ఒసే, వాడు కాకుంటే ఎవరు బాధ్యులో చెప్పరాదు? అసలు వాడి మీద నీకు గౌరవమే ఉంటే 2 రోజుల్లో వాడికి పెళ్ళుందనగా ఇలా ఇంట్లో వచ్చి తిష్టవేస్తావా? నువ్వు ఆడపిల్లవా? రాక్షసివి. వాడు బాధ్యుడు కాదన్నావు. మరి ఎవరో చెప్పరాదు? నువ్వు చెప్పవు. నువ్వు సైతానివి. నా కొంపకు నిప్పు పెట్టేందుకే వచ్చావు. నువ్వు ఆడదెయ్యానివి. వెళ్ళిపో. కోపంతో శకుంతల మెడ పట్టుకుని గెంటబోయింది. అమ్మా, నువ్వలా తొందరపడితే నేను బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. శకుంతలను ఏమీ అనద్దని ఇప్పటికి 4 సార్లు చెప్పాను. ఇంకా చెప్తున్నాను. నువ్వు కాస్త శాంతిస్తే జరిగిన యథార్థం తెలుస్తుంది. తెలిస్తే కమలమ్మ కొడుకును మాట్లాడనివ్వలేదు. నువ్వింక నోరు మూసుకో. ఇప్పటికి చేసింది చాలు. అసలు మీరిద్దరూ ఇంత నీచానికి ఒడిగట్టి వెధవ ఏడుపు ఏడవకపోతే మొదటే నా దగ్గరకొచ్చి మేం పెళ్లి చేసుకుంటామంటే ఎంతో సంతోషించేదాన్ని. ఎన్నెన్నో ఆశలతో నా కొడుకుని పెంచుకున్నానే. నా ఆశలన్నీ నాశనం చేసావే పాపిష్టిదానా. నేను సమాజంలో తలెత్తుకుని ఎలా తిరగను? కమలమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంది. చంద్రమోహన్ తల్లికి ఎన్నో విషయాలు చెప్పాలని ప్రయత్నించాడు. ఆమె వినే స్థితిలో లేదు. అందుకే తల్లి వేసే అభాండాలను కిమ్మనకుండా భరిస్తూ పెదవి కదపకుండా ఊరుకున్నాడు. కొడుకు నోటి వెంట మాట రాకపోవడంతో ఆమెలో అగ్నిని మరీ రగిల్చింది. ఇదిగో, నేను ఈ ఇంట్లో ఒక క్షణం ఉండను. దాన్ని ఉంచుకుని హాయిగా బ్రతుకు. రంగయ్య, నన్ను రైలెక్కించు అంటూ వెళ్ళిపోతున్న కమలమ్మను చేతిలో ఉన్న రామకృష్ణ రాసిన ఉత్తరాన్ని చూస్తూ కర్తవ్య విమూఢుడై నిలబడిపోయాడు చంద్రమోహన్. డాక్టర్ గారు, నన్ను పోనీయండి. నా కోసం మీ అమూల్యమైన జీవితాన్ని ఇలా చేసుకుంటారా? వద్దు, నేను దూరంగా పోయి ఎలాగో బ్రతుకుతాను. అనుజ్ఞివ్వండి డాక్టర్ బాబు. పూలబడి వెక్కి ఏడుస్తోంది శకుంతల. స్థాణువులా నిలబడిన చంద్రమోహన్లో చలనం వచ్చి మెల్లగా శకుంతలను లేవనెత్తాడు. నువ్వు ఎక్కడికి వెళతావు? ఎలా బ్రతుకుతావు? మానవత్వం కొరబడిన ఈ సమాజంలో నీకు నీడ దొరకదు శకుంతల. ఈ మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. సమాజాన్ని గౌరవించాలి గాని కుసంస్కారాల ప్రచారానికి భయపడను శకుంతల. నా అంతరాత్మకు విరుద్ధంగా చేయలేను. నేను డాక్టర్ని. నాకు అన్నింటికన్నా ప్రాణం విలువైంది. దీనికోసం ఒక్క మందే కాదు, నాది అనేది ఏదైనా సరే ధారపోస్తాను. నువ్వు దుఃఖపడకు. నిర్లిప్తంగా నవ్వుతూ అన్నాడు. శకుంతల, ఇలాంటి పరీక్షల్లోనే స్థైర్యంగా నిలబడగలగాలి. మీ అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. మీ పెళ్లి ఇలా ఆగిపోవలసిందేనా? ఆగకూడదు డాక్టర్ బాబు. నేను పెళ్లి కూతురు దగ్గరకు వెళ్ళి ఇదంతా అబద్ధం, నువ్వు నమ్మకం చెప్తాను. నన్ను ఇలా చేసింది ఎవరో కూడా చెప్పేస్తాను. నన్ను పెళ్లి కూతురు దగ్గరికి తీసుకువెళ్ళండి. ఒక్కసారి తీసుకువెళ్ళండి. తల గోడకేసి కొట్టుకుంటూ అంది శకుంతల. పిచ్చి శకుంతల, నీది వృధా కంఠశోష అవుతుందే గాని ఎవరూ నమ్మరు. నమ్మే స్థితిలో లేరు. ఇలాంటప్పుడు ఊరుకోవడమే ఉత్తమం. కొన్ని సమస్యలు మనం పరిష్కరించలేనివి కాలమే పరిష్కరిస్తుంది. అంతవరకు మనం నిరీక్షించక తప్పదు. అలా తల కొట్టుకోకమ్మా. చూడు, రక్తం చిమ్ముతోంది. నీలో మరో జీవి ఉన్నదనే సంగతి మరిచిపోకు. రా, అలా గదిలో కాసేపు విశ్రాంతిగా పడుకో. రంగయ్యను తినేందుకు ఏమైనా తెమ్మని చెప్తాను. ఒకవైపు పెళ్లి ఆగిపోయిందనే వార్త కన్నతల్లి అపోహపడి రైలెక్కేసింది. అయినా చంద్రమోహన్ తన శాంతాన్ని కోల్పోకుండా నిబ్బరంగా శకుంతలను ఆదరిస్తున్నాడు. ఇది భరించలేకపోతోంది శకుంతల. డాక్టర్ బాబు, నీ వెళ్ళి ఆ పెళ్లి కూతుర్ని ఒప్పిస్తాను. నా మాట వింటుంది. మీరు దేవుడని చెప్తాను. నన్ను పంపండి.
నన్ను పంపితే ఆమె కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాను డాక్టర్ బాబు. లాభం లేదు శకుంతల. ఇంతకుముందే వేణి వచ్చి వెళ్ళిపోయింది. దీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ అన్నాడు. ఆ, ఎప్పుడు? ఆమె వచ్చిందా? అయ్యో! ఆఖరి ఆశ కూడా అంతరించిపోయింది శకుంతలకు. నేను ఎప్పుడొచ్చిందో చూడలేదు. గేటు దాటి విసురుగా వెళుతుండగా చూశాను. సమయం మించిపోయింది. అరచేత్తో ముఖం తుడుచుకుంటూ ఆవేదన అదుముకుంటూ కిటికీలో నుంచి శూన్యంలోకి చూస్తున్న చంద్రమోహన్ చూస్తుంటే తన స్థితి మరిచిపోయి, అయ్యో, ఎంత పని జరిగింది! భగవంతుడా, అన్ని దారులు మూసేశావా? నీ పరీక్షలు నన్ను చేయి, కానీ ఆయన ఏం చేశారని ఇంత కఠినంగా శిక్షిస్తున్నావు? తల బాదుకుంది శకుంతల. బంధువులందరికీ టెలిగ్రాములు పంపేశాడు చంద్రమోహన్. అంత బాధను గుండెల్లో దాచుకుని కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. శకుంతలను మరేం ప్రశ్నించలేదు. కాని శకుంతల తన గుండెల్లో దాచుకున్న దుఃఖాన్నంతా చంద్రమోహన్ ముందు వెళ్లబోసుకుంది. ఎప్పుడు ఏం జరిగింది చెప్పేసింది. చంద్రమోహన్ దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని పెదవులపై నిర్లిప్తమైన చిరునవ్వు మెరిసింది. హరి హుషారుగా రైలు దిగాడు. తన కోసం కారు రాలేదు. అన్నయ్యకింకా కోపం పోలేదు కాబోలు. అయినా వదిన ఊరుకునుండదే. పెళ్లి హడావిళ్ళో ఈ మరిదిని మరిచిపోయి ఉంటుంది అనుకుని జట్కాలో ఇంటికొచ్చేశాడు. తను ఊహిస్తున్న సందడి కాస్త కూడా కనిపించలేదు. పందిరికి సగం సగం కట్టిన మామిడాకుల తోరణాలు వేలాడుతున్నాయి. అరే, ఇంకా చుట్టాలెవరూ రాలేదా? వేణిని వెక్కిరించి ఏడిపించి మరీ తెచ్చిన ప్రజెంటేషన్ ఇవ్వాలి. చంద్రమోహన్ కోసం ఓ విచిత్రమైన కానుక తెచ్చాడు. పెళ్లి సమయంలో ఈ కానుక చూసి అందరూ బిగ్గరగా నవ్వేస్తారు. వేణి ఎక్కడుందబ్బా? అరే, కనిపించదేం అనుకుంటూ జట్కా ఆగగానే గబాలను ఉరికి లోపలకు పరుగు తీశాడు. వదినా, వదినా, చిన్నానొచ్చాడు, చిన్నానా! రేఖ, బాబు చుట్టుకున్నారు శ్రీహరిని. ఆ ఇద్దరినీ చేతులతో పట్టుకుని గిర్రున తిప్పేశాడు. అమ్మేదమ్మా రేఖ? అదిగో అక్కడ. వదినా, అదేంటి అలా ఉన్నావేం? రేపు పెళ్లి కదా, ఇల్లంతా ఎలా ఉందేంటి? బాబు, జటకావాడికి డబ్బులు ఇయ్యాలంట. నారాయణ శ్రీహరి సూట్ కేసు తెచ్చి లోపల పెట్టి నుంచున్నాడు. ఇదిగో ఇచ్చేసాయి అంటూ డబ్బిచ్చి, వదినా ఏమైంది? ఆదుర్దాగా ప్రశ్నించాడు. అసలే ప్రయాణంతో అలసిపోయిన శ్రీహరి ముఖంలో కంగారు వ్యక్తమవుతుండగా, వేణి ఏది వదినా? శశికళ కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పేసింది. మన మోహన్ ఇలాంటి పని చేశాడా? నేను నమ్మను. నిజంగానే జరిగిందా ఇది? నేను అలాగే అనుకున్నాను హరి. కానీ ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందట. ఇంత జరిగినా మోహన్ ఆ అమ్మాయిని వదలలేదు. ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందా? దాని ఇంట్లో ఉంచుకుని మన వేణిని కాలదనుకున్నాడా? పరమ మూర్ఖుడు, దరిద్రుడు, ఎంత పనిచేశాడు! ఇంతకీ అసలు ఎవరా అమ్మాయి? వాళ్ళిద్దరికి ఎలా పరిచయమైంది? కోపంతో మండిపడుతున్నాడు హరి. ఎవరైతేనేం, జరిగిందేదో జరిగిపోయింది. వేణి చిన్నానం తీసుకుని అప్పుడే వెళ్ళిపోయింది హైదరాబాద్. నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. బంధువులందరికీ పెళ్లి అయిపోయినట్లు టెలిగ్రామ్లు ఇచ్చేశారు. మీ అన్నయ్య సరిగ్గా ఇంటి పట్టున ఉండడమే లేదు. నేను ఒక్కదాన్ని ఇలా కుమిలిపోతున్నాను. హరి, ఇలా జరుగుతుందని ఊహించలేదు. శశికళ తన ఆవేదనని మరిది దగ్గర వెళ్లబోసుకుంది. వదినా, ఆ మోహన్ అలా చేస్తే మీరంతా ఊరుకున్నారా? 4 దులిపి ఆ దుర్మార్గురాల్ని తరిమేసి మోహన్ పెళ్లిపెట్ల మీద కూర్చోబెట్టవలసింది. నేను కూర్చోబెట్టేవాణ్ణి. మనని కాదని ఎక్కడికి వెళతాడమ్మా? అసలు వేణిని ఎందుకు వెళ్ళనిచ్చావు? అన్నయ్య అంత చేతకాక ఊరుకున్నాడా? నేను కనుక్కుంటానండి వీడి సంగతి. ఆడపిల్ల జీవితంతో చెలగటమాడతాడా? ఎందుకిలా చేశాడో నేనిప్పుడే తేల్చేస్తాను. బాణంలా దూసుకుపోయాడు హరి. హరి, హరి, వద్దు, వెళ్ళొద్దు. శశికళ మాట వినిపించుకోనేలేదు హరి. అయ్యో, హరిది అసలే దుడుకు స్వభావం. అక్కడ ఇద్దరు మాట మాట అనుకుని చేతులు కలిపితే ఏం కాను? ఇప్పటికే పొరువంతా గంగలో కలిసిపోయింది. ఇంకా వీళ్ళిద్దరూ తలలు పగలగొట్టుకోవడమే తరువాయి. ఇప్పుడెలా? హరి నోటి దురుస్తనం భరించలేని మోహన్ హరిని ఏమన్నా చేస్తే తన భర్త ఊరుకోడు. ఈసారి ఏదో ఒకటి చేసి మోహన్ మీదున్న కోపం తీర్చుకుంటాడు. వద్దు, అలా జరగకూడదు. ఏం చేయను? ఆవేదన చెందుతోంది శశికళ. సాయం సంధ్య. చల్లటి పిల్లగాలులు వీస్తున్నాయి. చంద్రమోహన్ నది ఒడ్డునే ఆలోచిస్తూ మెల్లగా నడిచి వెళుతున్నాడు. పెళ్లి లగ్నానికి ముందు వైకుంఠ గెస్ట్ హౌస్ దగ్గర గొడవ జరిగినప్పటి నుంచి ప్రాక్టీసు తగ్గిపోయింది. క్లినిక్ని తెరిచే ఉంచుతున్నాడు. డబ్బు ఇవ్వలేని పేదవాళ్లు మాత్రం వచ్చి మందులు తీసుకుని వెళుతున్నారు. సహజంగా పని ఒత్తిడి వల్ల విశ్రాంతి కావాలనుకున్నప్పుడు కాస్త విశ్రాంతి చిక్కేది కాదు. ఇప్పుడు పనిలోనైనా మనసును కేంద్రీకరించుదామంటే అసలు పని అనేదే లేకుండా ఉంది. పరువు పూర్తిగా పోయింది. ఒక రోజున ఈ మనుషులే డాక్టర్ దేవుడు అన్నారు, దండాలు పెట్టారు. ఈనాడు ఎదురుగా వస్తున్న ముఖం పక్కకు తిప్పుని వెళ్ళిపోతున్నారు. ఇది భరించడం ఎంత కష్టం! వీటన్నిటికంటే వేణి అలా మనసు మార్చుకుని కనీసం ఒక్కసారి కలుసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందనేది బాధాకరంగా ఉంది. ఆవేదన కలిగిస్తోంది.
మనస్ఫూర్తిగా ప్రేమించడం అంటే అర్థం ఇదేనా? స్త్రీ ప్రవృత్తిని ఆ దేవుడైనా అర్థం చేసుకోగలడా? తనను చిత్రహింసలకు గురి చేస్తోన్న పెదవి కదిపి తనకు అన్యాయం చేసిన వ్యక్తి పేరు బయటపెట్టని నిగూఢ హృదయం శకుంతలది. భర్తను ప్రేమించడానికి ప్రయత్నించి అలా చేయలేక పక్కదారులు పట్టి తన తప్పు తెలుసుకుని తిరిగి నూతన జీవితం ప్రారంభించడానికి తాతాలాడి అర్థం చేసుకోలేని భర్త కాఠిన్యానికి బలైపోతున్న మోహిని. ప్రేమిస్తున్నానని పెళ్లికి ఆమోదం తెలిపి ఒక విధంగా వివాహం అయిపోయిందని తెలిసిన పరిస్థితులకు తలవంచి దూరంగా పారిపోయిన కృష్ణవేణి. ఈ ముగ్గురు మనసులో మెదులుతుంటే చంద్రమోహన్ నిట్టూర్చాడు. తిరిగి తిరిగి గేట్ హౌస్లోని పార్కులో ఓ బెంచి మీద కూలబడ్డాడు. ఈ జీవితం నిరర్ధకం. తనను ఎవరూ కావాలని కోరడం లేదు. అమ్మే అపోహపడితే ఇంకా చేయగలిగేదేముంది? అభాగ్యురాలైన ఒక యువతికి ఆశ్రయం ఇవ్వడమే తను చేసిన నేరమా? ఇదే సంఘం దృష్టిలో తప్పైతే అసలు ఒప్పేది. తనను ఎవరూ అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. శకుంతల నాకేమవుతుంది? ఇదే వీళ్ల సందేహం. శకుంతల నాకేమవుతుంది? ఏదన్నా బాంధవ్యం ఉంటేనేనా ఒకరికొకరు సాయపడ్డాం. అవును, స్వార్థం లేకుండా మరొకరికి సహాయపడ్డం అనే అలవాటును మరిచిపోయిన ఈ సమాజం తనని ఎలా అర్థం చేసుకోగలదు? ఇలాంటి అర్థం లేని ఆలోచనలతో మెదడు వేడెక్కి విసుగు పుట్టి మెల్లగా హై లెవెల్ కెనాల్ మీదుగా బ్రిడ్జి దాటి ఇంటి ముఖం పట్టాడు చంద్రమోహన్. మోహన్, మోహన్! రంగయ్య, ఎక్కడ మీ డాక్టర్? హరి కోపంగా అరుస్తూ వచ్చాడు. రంగయ్య పూల మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. అయ్యగారు లేరు. ఎక్కడికి వెళ్లారు? వాళ్ళ అమ్మేది? ఆ యమ్మ ఊరెళ్ళినారు. అయ్యగారు షికారుకి వెళ్ళినారు. మరి లోపల ఎవరున్నారు? అమ్మగారు, ముఖం మాడుచుకుని చెప్పాడు రంగయ్య. శకుంతలను అమ్మగారు అనాలంటే ఒళ్ళు మండుతోంది రంగయ్యకు. ఎవరా అమ్మా బొమ్మ? మా వేణి జీవితంలో నిప్పులు పోసిన ఆ అమ్మవారేది? బిగ్గరగా అరుస్తూనే గది తలుపులు బార్లా తెరిచాడు. చంద్రమోహన్ పడక గది పొక్కున నవ్వింది. వంటిల్లో స్టోర్ రూమ్ ఖాళీగానే కనిపించాయి. చిర్రెత్తుకొచ్చింది హరికి. గెస్ట్ రూమ్ తలుపు విసురుగా తోశాడు. అంతవరకు కిటికీలో నుంచి ఆకాశంలోకి చూస్తూ శకుంతల సుశీల పాడుతున్న పాట వింటోంది. తలుపు శబ్దం కావడంతో వెనక్కు తిరిగింది. ఎవరు నువ్వు, రాక్షసి? హరి చెయ్యి లైటు స్విచ్ మీద పడి లైటు వెలిగింది. కోపంతో సెగలు పొగలు కక్కుతున్న హరిముఖం ఒక్కసారి నల్లబడిపోయింది. అంతలోనే ఆ నలుపు క్రమంగా మారి ఆశ్చర్యం ద్యోత్యకమైంది. శకుంతల! ఒక్కరుపరిచాడు. మీరే? ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తోంది శకుంతల. శకుంతల! 2 అడుగులు ముందుకు వేశాడు చేతులు చాస్తూ. హరి! అమాంతం అతని చేతుల్లో వాలిపోయింది. ఆమెను తన హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు శకుంతల అంటూ. 2 క్షణాలు ఆ ఇద్దరికీ మరేం తెలియలేదు. శకుంతల కన్నీళ్లు కాలవలై హరి షట్టును తడిపేస్తున్నాయి. శకుంతల, నువ్వు ఎక్కడెందుకున్నావు? కాస్త స్థిమితపడుతూ అడిగాడు. ఎందుకా? నువ్వు చేసిన ఘనకార్యానికి. వెనక నుంచి చంద్రమోహన్ గొంతు విని త్రుళ్ళిపడి విడిపోయారు ఇద్దరు. చంద్రమోహన్ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. హరి దోషిని దండించాలనొచ్చి తనే దోషిగా నిలబడిపోయాడు. ఇద్దరు మిత్రులు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. హరి మోహన్ వైపు చూడలేని వాళ్ల తల వంచేశాడు. పాంజేబుల చిరు శబ్దానికి వెనక్కి తిరిగి చూశాడు చంద్రమోహన్. ఏదేదో అపాయాన్ని ఊహించుకుంటూ ఆ ఇంట్లో కాలు పెట్టింది శశికళ. వదినా, మీరింట్లో అడుగు పెట్టారా? చేతులు జోడించి నమస్కరిస్తూ ఆశ్చర్యంగానూ అభిమానంగానూ అడిగాడు చంద్రమోహన్. హరి నువ్వు ఏ అఘాయిత్యానికి తలపడ్డారో అని. ఓ, అదా సంగతి. హరి నాకంటే కాస్త బలంగానే ఉన్నాడుగా వదినా. ఇద్దరిలో ఎవరికి ఒకటి ఎక్కువ తగిలినా పర్వాలేదు, సమాన సములం కదూ. ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ అన్నాడు మోహన్, కుర్చీ చూపించి కూర్చోమంటూ. ఇక్కడింత చల్లని వాతావరణం ఉంటుందని ఊహించక కంగారు పడ్డాను మోహన్. అమ్మేరి? శశికళ ఇంకా ఏదో మాట్లాడబోతోంది. ముందు కూర్చుని ఆ పైన నేను చెప్పేది వినండి. అమ్మ ఊరికి వెళ్ళిపోయింది. ఆ విషయాల తర్వాత. హరి చూసారా ఎంత పనిచేశాడో? ఏం చేశాడు? అలా చూడొదినా, ఆ గదిలో ఎవరున్నారో. శశికళ చంద్రమోహన్ మామూలుగా పలకరించినందుకు ఎంతో సంతృప్తిపడి, అమ్మయ్యా, ఇంకా మీరిద్దరూ మాటలు మీరి చేతులు కలిపి యుద్ధం చేస్తుంటే విడదీయగలనా అనుకునొచ్చాను. కాసిని మంచినీళ్లు తాగండి అంటూ గ్లాస్ అందించాడు చంద్రమోహన్. హరి శకుంతల మెల్లగా వచ్చి శశికళ పాదాలకు నమస్కరించారు. శకుంతలను ఎప్పుడూ చూడలేదు శశికళ. ఆ ఇద్దరిని తెల్లబోయి చూస్తూ ఏంటిది అంది. ఇంకా అర్థం కాలేదు అన్నట్లు నవ్వాడు చంద్రమోహన్. వదినా, నన్ను క్షమించి నేను చెప్పేది విను. నేను ఈ శకుంతల ప్రేమించుకున్నాం. అప్పుడప్పుడు పార్కులోనూ హనుమంతుడి దేవాలయంలోనూ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ దేవుడి ఎదుట మా వివాహం జరిగిపోయింది.
అందుకే కాస్త హద్దు మీరాం. అన్నయ్య ఇంకా చదవమని గొడవ పెట్టినా నేను ఉద్యోగం కావాలని గొడవ చేసి వెళ్ళిపోయింది ఇందుకే. ఉద్యోగం చూసుకునొచ్చి అందరికీ నేనే చెప్పి నిన్ను తీసుకువెళతాను. అంతవరకు ఎవరికీ తెలియనిద్దని చెప్పి వెళ్ళాను. శకుంతల ముఖం వంగిపోయింది. చంద్రమోహన్ ముఖంలో ఏ భావము వ్యక్తం కానికుండా శశికళ కాళ్ల పాంజేబుల్ని చూస్తూ ఉండిపోయాడు. శశికళకు తిరిగి చెమటలు పోస్తున్నాయి. అమాయకుడు అనుకుంటున్న తన ముద్దుల మరిది ఇంత ఘనకార్యం చేశాడా? అభమూ శుభమూ ఎరుగని చంద్రమోహన్ ఈ అపవాదును నెత్తిన వేసుకుని భరిస్తున్నాడా? ఇది నిజంగానే జరిగిందా, లేక కల కాదు కదా? ఆమె ఆలోచనల్లో తేలిపోతోంది. చంద్రమోహన్ శశికళ వైపు చూసి, వదినా, ఇప్పుడు మీరే న్యాయం చెప్పాలి. న్యాయాధీశ్వరి నిర్ణయం కొరకు కష్టపడక్కర్లేదు. ఒక్క మాట, శకుంతల నా సోదరి లాంటిది అని ఇప్పుడు నిర్భయంగా చెప్పగలుగుతున్నాను. ఇది వరకు ఇదే మాట అనుంటే అందరూ తలోరాయి విసిరేవారు. ఇంకా సూటిగా అసలు విషయంలోకి వస్తాను. హరిది మొదటి తప్పు. పెళ్లి కాకుండా ఆడపిల్లను అన్యాయం చేయాలనే ఉద్దేశం లేకున్నా ఇలా గాలి కొదిలి తన భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్లడం. దేవాలయంలో గాంధర్వ వివాహం చేసుకున్నానంటూ హద్దు మీరడం మరో తప్పు. శకుంతలను అలా వదిలి వెళ్ళినందుకు శిక్ష ఏ రూపంలో నిర్ణయించాలో న్యాయాధీశ్వరికే వదిలేస్తున్నాను. శకుంతల, హరి, చంద్రమోహన్ ఇంకా ఏం చేస్తాడో అనుకుని భయంగా చూస్తున్నారు. హరికి చంద్రమోహన్ దగ్గర ఎంత చనువున్నా భయం కూడా ఉంది. శశికళ మామూలు మనిషి అయింది. తన మరిది ఇలాంటి పని చేసినందుకు బాధగా కూడా ఉంది. అంత క్రితం జరిగిన సంఘటనలు, వేణి పెళ్లి ఆగిపోవడానికి కారణం హరైతే చంద్రమోహన్ నిందితుడిలా నిలబడాల్సొచ్చిందే అనే బాధ ఆమెను వేధిస్తుంటే కోపం వచ్చేసింది. ఒక ఆడపిల్లని నట్టేట్లు ముంచి నీ దారి నువ్వు వెళ్ళావు. ఈ లోపల ఎన్ని అనర్థాలు జరిగాయో నీ తెలివి తక్కువ వల్ల. ఆ పిల్ల అందరి మధ్య ఎంత అన్యాయం మాటలు పడింది. తప్పు చేసింది నువ్వు, శిక్ష మరొకరికి. వదిన, జరిగిన దానికి విచారణ కాదు, జరగబోయేదేమిటో ఆలోచించాలి. చంద్రమోహన్ శశికళను హెచ్చరించాడు. శశికళకు కళ్ళనీళ్లు గిర్రం తిరిగాయి. మోహన్, నాకంత శక్తి లేదు. నిర్ణయం ఏదో నువ్వే తీసుకో. నీకు ఈ ఇద్దరి మూలంగా ఇంత అన్యాయం జరిగినా ఇంకా వీళ్ల మేలు గురించి ఆలోచిస్తున్నావా? నిన్ను వేణి కాస్త కూడా అర్థం చేసుకోలేదు. ఎంత అమూల్య రత్నాన్ని కాల్దని వెళ్ళిపోయింది, దురదృష్టవంతురాలు. మోహన్, నాకైనా ఒక్క మాట చెప్పావా? అయ్యో, ఎంత దురదృష్టం మోహన్. జరిగింది జరిగిపోయింది. నాకు కాస్త అవకాశం ఇవ్వు. నేను ఇప్పుడే వెళ్ళి మా చిన్నాన్నకు జరిగిన విషయమంతా చెప్పి వేణిని తీసుకునొస్తాను. ఆవేశంగా లేచి నిలబడింది శశికళ. చంద్రమోహన్ ముఖం కాసేపు చిన్నబోయింది. మరుక్షణంలోనే మామూలుగా మార్చుకుని, వదిన, మీ మాట కాదంటున్నందుకు మన్నించండి. ముందు హరి, శకుంతల విషయం చూడండి. వాళ్ళకేం, ఇద్దరూ నిక్షేపంగా ఉన్నారు. మధ్యన నష్టపోయింది నువ్వు. మోహన్, ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలీదు. చిన్నాన్న ఏదో ఒక సంబంధం చూసి సాధ్యమైన త్వరలో వేణి పెళ్లి చేసేస్తానని చెప్పాడు. సమయం మించిపోకముందే నేను వెళతాను. కారులో వెళ్ళిపోతాను మోహన్. సరేను, వేణిని తీసుకునొచ్చేస్తాను. శశికళ మాటకు చంద్రమోహన్ తలపై పిడుగుపడినట్లయింది. కృష్ణకు మరొకరితో పెళ్లి జరుగుతుందా? అసంభవం. అలా జరగదు. వేణి ఇష్టపడదు. ఇది జరగదు. ఇది జరగకూడదు. తల గిరున తిరిగిపోతుంటే తనను తాను సంభాళించుకుంటూ, వేణి మరొకరితో పెళ్లికి అంగీకరించిందా? అడిగాడు. వేణి ఒప్పుకోలేదు. కానీ చిన్నాన తన ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆ అశాంతికి తట్టుకోలేడు. నేను ఏమైపోతానో అని ముందు పెళ్లి జరిగిపోవాలి అంటూ పట్టుబట్టారు. మోహన్, పోనీ మనిద్దరం హైదరాబాద్కి వెళదాం, రాకూడదు? ఇదంతా తెలిస్తే వేణి ఎంత సంతోషిస్తుందో నీకు తెలీదు. తన పొరపాటు వల్ల ఇక్కడ పరిస్థితులు ఇలా తారుమారవుతున్నాయని అర్థం చేసుకున్న హరి అభిమానంతో అవమానంతో కుంగిపోయాడు. మెల్లగా వచ్చి చంద్రమోహన్ను అమాంతం గుండెలకు హత్తుకున్నాడు. క్షణంసేపు ఆ ఇద్దరు మిత్రులు ఒకరి చేతుల్లో ఒకరు ఇమిడిపోయారు. శశికళ, శకుంతల కన్నీళ్లు తుడుచుకున్నారు. చంద్రమోహన్ హరిని ఉద్దేశించి అన్నాడు. హరి, ఇప్పుడు మన చుట్టరికం తిరగబడింది. ఇప్పటినుంచి నువ్వు నాకు తమ్ముడివి కాదు, బావమరిదివి. వదిన పక్షపాతం వల్ల నీ శిక్ష విషయం పట్టించుకోకున్నా నేను మాత్రం వదలను. శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు. రేపే రిజిస్టర్ ఆఫీస్కు సాక్షులతో సహా వెళ్ళాలి. శకుంతల శిక్ష అనగానే భయంగా చూస్తూ పరువు మాట విని అమ్మయ్య అనుకుంది. చంద్రమోహన్ వైపు కృతజ్ఞతగా చూసింది. ఇంతలో నారాయణ పరువు నొచ్చాడు. అమ్మగారు, అయ్యగారొచ్చి అగ్గేపోతున్నారు, రండి అంటూ చెప్పాడు. అప్పుడు ఇంటికొచ్చారా? సమయంలో ఎందుకొచ్చారు? తడబడిపోయింది శశికళ. రెండోదిన మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దించేస్తాను. కారు తాళం చెవి తీసుకుంటూ అన్నాడు మోహన్. నువ్వా? వద్దొద్దు. కంగారు మరీ ఎక్కువైంది శశికళకు. పోనీ నేను వస్తాను దినా. హరి ముందుకొచ్చాడు. నువ్వు ఇప్పుడు ఈ విషయం తెలిసిపోతుంది. అసలే మండిపోతున్న అగ్నిలో ఆజ్యం పోసినట్లవుతుంది. వద్దు, నేను వెళ్ళిపోతాను. మరేం పర్వాలేదు హరి, నేనే వెళ్ళి వదినను దించొస్తాను. వదినా,
మీ పతిదేవుడు కాస్త త్వరపడి నోరు జారినా నేను మాత్రం ఒక్క మాట కూడా ఖర్చు చేయను అని మీకు మాటిస్తున్నాను. ఇంకా పర్వాలేదుగా, పదండి. శశికళ ఇంకేమీ చెప్పలేక కారెక్కేసింది. కారు సాగిపోతోంది. శశికళ ముఖంలో అశాంతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే డ్రైవ్ చేస్తూనే ఎదురుగా ఉన్న అద్దంలోంచి కుతూహలంగా ఆమెనే చూస్తున్నాడు చంద్రమోహన్. చెరిగిన తల, ఉదయం ఎప్పుడో కట్టుకున్న నేత చీర నలిగిపోయింది. ముఖానున్న కుంకుమ చెదిరి మరీ పెద్దదిగా కనిపిస్తోంటే శశికళ మరీ అందంగా కనిపిస్తోంది. ఆమంటే చంద్రమోహన్కున్న పూజ్యభావం మాటల్లో తెలుపులేంది. ఆమె ముఖంలోని లక్ష్మీకళే మృత్యుముఖంలోని రామకృష్ణను రక్షించగలిగిందేమో. సున్నితమైన మనసు గల శశికళ పవిత్ర ప్రేమమూర్తిగా కనిపించగా మనసులోనే నమోవాక్కాలు అర్పించాడు చంద్రమోహన్. ఆ ఇంట్లో మహారాజ్ఞిలా కనిపించే ఈ స్త్రీమూర్తి కొన్ని విషయాల్లో ఆ ఇంట్లోనే అస్వతంత్రురాలు. రామకృష్ణ శశికళను తన సర్వస్వంగా ఎలా ప్రేమించగలడో సమయం వస్తే అంత కఠినంగా శిక్షించనుగలడు. విచిత్రమైంది వీరి దాంపత్యం. చంద్రమోహన్ తన ఆలోచనల నుంచి తేరుకోకముందే రామకృష్ణ గారి ఇల్లు రాని వచ్చింది. శశికళ డోరు తెరుచుకుని దిగి మోహన్ వెళ్ళిపో అంటూ తిరిగి చూడకుండానే గేటు దాటి వరండాలో అడుగు పెట్టబోతుండగానే ఆగు! సింహగర్జనకు టక్కున ఆగిపోయింది. చంద్రమోహన్ స్టీరింగ్ ముందు కూర్చుని ఆ ఇంటివైపు దృష్టి మళ్లించాడు. మేడపైన వరండాలోంచి శశికళకు కఠినంగా ఆర్డరు జారీ చేస్తున్న రామకృష్ణ చూపులు కారులో కూర్చున్న చంద్రమోహన్ మీద ప్రసరించాయి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి క్షణం. రామకృష్ణ దృష్టికే శక్తుంటే మోహన్ అక్కడికక్కడే మాడి మసై ఉండేవాడు. మోహన్ చిరునవ్వు ముఖం చూస్తుంటే వెర్రెక్కిపోతోంది రామకృష్ణకు. తన మీద తనకే విపరీతమైన కోపం వస్తోంది. ఈ శరీరంలో ఆ కిరాతకుడి రక్తం ప్రవహిస్తోంది. 2 గుప్పిళ్ళు బాల్కనీ గోడకు టపీ టపీమని కొట్టుకున్నా అతని కోపం చల్లారలేదు. గబగబా కిందకి దిగొస్తోన్న అతన్ని చూస్తూ కారును మెల్లగా ముందుకు పోనిచ్చాడు చంద్రమోహన్. శశికళ రాయిలా నిలబడింది. నా మాటంటే విలువలేని నీకు ఇల్లెందుకు, మొగుడెందుకు, పిల్లలెందుకు? పో, నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు. ఎందుకు వెళ్ళావు చెప్పు. కాస్త నేను చెప్పేది వినండి, తడబడుతూ అంది శశికళ. వినను, చేస్తే విన్ను. నీ మాట విని విని ఈ స్థితికొచ్చాను. పరువు మర్యాద గంగలో కలిసిపోయింది. నేను ఈ మాత్రంగా బ్రతకడం కూడా నీకు ఇష్టం లేదు. నువ్వు అసలు వాడి ఇంటికి ఎందుకు వెళ్ళావు? నాకంటే వాడి ఎక్కువైతే ఆ కుటుంబయ్య కూతుర్లా అక్కడే ఉంచకపోయావా? ఎందుకొచ్చావు? శశికళ వినలేక చెవులు మూసుకుంది. రామకృష్ణకు కోపం రాని రాదు. వస్తే ఇంకా ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలీదు. అది తెలిసే శశికళ భర్తకు కోపం వచ్చినప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పదు. ఒకవేళ జవాబిచ్చినా మరీ రెచ్చిపోతాడు. వాడికి నీతో ఇక్కడికి రావడానికి సిగ్గులేకపోతే నీకైనా ఉండద్దు. అసలు ఎన్ని గుండెలతో నా ఇంటికొచ్చాడు. వాడికి నువ్విచ్చిన అలుసు, అందుకే వచ్చాడు. ఈ ఆడజాతిని ఏం చేసినా పాపం లేదు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకాసేపు నా కళ్ళెదురుగా ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపో. నారాయణ ఏదో చెప్పబోయాడు. రామకృష్ణ హోంకరించాడు. నువ్వు నౌకరివి, ఎక్కడుండాలో అక్కడే ఉండు. మరో మాట మాట్లాడావా జాగ్రత్త. పో అవతలకి. ఆ డాక్టర్ వేదవ నేను కిందకు రాగానే పారిపోయాడు గాని ఉంటేనా ఏం చేసేవాణ్ణో. వెళ్ళిపోయి బ్రతికాడు. అయ్యగారు, అసలు ఇదంతా మన చిన్నబాబు. నారాయణ యజమాని కోపాన్ని కూడా లెక్క చేయకుండా చెప్పబోతుంటే రామకృష్ణ రివ్వున లోపలికి వెళ్ళిపోయి తలుపు బడాలను మూసేశాడు. ఆ తలుపు తీయడానికి మరెవరికీ దమ్ము లేదు. రాత్రి 12 గంటలు దాటిపోయింది. శశికళ వరండాలోనే గోడకు తలాంచి కూర్చునుంది. లోపల నుంచి రేఖ, బాబు ఏడుస్తోంది వినిపిస్తూనే ఉంది. వాళ్లను ఓదార్చలేక సతమతమవుతూ చివరికి ఆ ఇద్దరినీ పట్టుకుని బాధేశాడు. ఏడ్చి ఏడ్చి ఆ ఇద్దరూ నిద్రపోయారు. శశికళ అంతా వింటూ గుండెను బిగబట్టుకుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. కళ్ళనీళ్లు జలజల జాలువారుతుంటే ఎందరో ఉండి ఆ సమయంలో ఆమె కళ్ళనీళ్లు తుడిచేవాళ్లు ఒక్కరూ లేకపోయారు. ఆ అర్ధరాత్రంతా అలా ఒంటరిగా ఆ వరండాలోనే కూర్చునే ఉంది శశికళ. రామకృష్ణ గదిలో సీసా ఖాళీ చేస్తున్నాడు. భర్త బలహీనత శశికళకు బాగా తెలుసు. రోజూ అలవాటు లేకున్నా మనసుకు ఏ కాస్త బాధ కలిగినా మొత్తుగా తాగేసి ఆ నిషాలో బాధనంతా మరిచిపోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే అసలు అలాంటి అవకాశాలు రాకుండా ఎంతో జాగ్రత్తగా సంసారాన్ని లాక్కొస్తోంది. భర్త తాగినందుకు బాధపడుతూ ఆ స్థితిలో ఉన్న తండ్రిని పిల్లలిద్దరూ ఎక్కడ చూస్తారో అనే భయంతో సతమతమవుతోంది శశికళ. విపరీతంగా తాగేసి ఒళ్ళు మరిచి నిద్రపోయాడు రామకృష్ణ. చంద్రమోహన్ ఆ రాత్రి 2 సార్లు వచ్చి శశికళ ఇంకా అలా బయటనే ఉన్నందుకు బాధపడిపోతూ ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోయిన సంగతి మిణుకు మిణుకుమనే నక్షత్రాలకి, మబ్బుల చాటు నుంచి తొంగి చూసే చందమామకు తప్ప మరెవ్వరికీ తెలీదు.
కూతుళ్లు తెచ్చిన అవమానం భరించలేక సన్యాసుల్లో కలిసిపోతానంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు కుటుంబయ్య. తన అక్కను పట్టపగలు ఇంట్నుంచి తీసుకువెళ్లి పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లో ఉంచుకున్నాడని నలుగురు నవ్వుతుంటే సాంబశివానికి తల కొట్టేసినట్లుంది. పౌరుషం పొడుచుకునొచ్చింది. అసలు నువ్వు మగాడవట్రా, అయితే అలా ఊరుకుంటావా అంటూ స్నేహితులు రెచ్చగొడితే రక్తం ఉడికెత్తిపోతుంది. డాక్టర్ వెధవ తల ఎత్తుకోకుండా చేస్తాడా అంటూ నలుగురు రౌడీలను వెంటేసుకుని చంద్రమోహన్ ఇంటికి యుద్ధానికొచ్చాడు. ఈ ఆకతాయి కుర్రాళ్లను రంగయ్య వాకిట్లోనే అడ్డగించాడు. కాలు ముందుకేశారంటే నరికి ముక్కలు చేసేస్తా అంటూ బాణకర్ర తీసుకుని గేటుకు అడ్డంగా నిల్చున్నాడు. మీ డాక్టర్ను బయటకు రమ్మను. రొమ్ము విరుచుకుంటూ ముందుకొచ్చాడు సాంబశివం. ఎందుకంట? ఎందుకో తెలుస్తుంది, రమ్మను. అసలు వీడితో మనకేంటి, రండ్రా లోపలికి వెళదాం. ముందుకు తోసుకునొచ్చాడు. ఒరేయ్, కర్ర అడ్డం పెట్టి వెనక్కి నెట్టేసి తోడబుట్టిందానికి పెళ్లి పేరంటం చేయక అదుపులో అంతకంటే పెట్టుకోలేక ఊరి మీద పడేస్తే ఏమవుతుందంట? అసలు ఆడపిల్లలకు అన్నం పెట్టలేనోళ్ళు ఎందుకు కన్నారు? కన్నందుకు పౌరుషం చచ్చి పడుండాలా? సాంబశివం రంగయ్య మీద కలియబడ్డాడు. మిగతా అందరూ ఒకసారి మీద పడబోయారు. సాంబశివం అంటూ లాగి ఆ చెంప ఈ చెంప వాయించేశాడు చంద్రమోహన్. డాక్టర్ గారిని చూడగానే మిగతా కుర్రాళ్ళు తమ కాళ్లకు బుద్ధి చెప్పారు. దవడలు మండిపోతుంటే చేత్తో రాసుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉన్న సాంబశివానికి కారులో నుంచి దిగుతున్న శకుంతల, హరి మసగ్గా కనిపించారు. హరి చేతిలో ఉన్న పూలదండలను చూస్తూ తెల్లబోయి నిల్చున్నాడు సాంబశివం అక్క అంటూ. సాంబు! శకుంతల కట్టుకున్న కొత్త చీర కాళ్లకు అడ్డం పడుతున్న రొంటి చెంగు ఎగదోసుకుంటూ తమ్ముణ్ణి అమాంతం కౌగిలించుకుంది. శకుంతల చేతిలో దుఃఖిస్తోన్న సాంబశివాన్ని చూస్తుంటే రంగయ్య తనకు ఏడుపొచ్చి పైపంచతో కళ్ళు తుడుచుకుంటూ ముందు లోపలికి రండమ్మా అంటూ ముందుకు నడిచాడు రంగయ్య. చంద్రమోహన్ ప్రోద్బలంతో హరి, శకుంతల కొన్ని ఊళ్ళు తిరిగి రావడానికి బయలుదేరారు. ప్రయాణమవుతూ హరి చంద్రమోహన్ను కౌగిలించుకుంటూ, నన్ను క్షమించరా మోహన్, నా వల్ల నీకు తీరని అన్యాయం జరిగింది. అన్నయ్యకు దూరం అయ్యావు. వదినకు మనసులో కోపం లేకున్నా అన్నయ్యకు భయపడి ముందుకు రాలేదు. నాకు కావలసిన శకుంతల లభ్యమైందన్న ఆనందం ఒకవైపు, అయిన వాళ్లకు దూరమయ్యానని మరోవైపు బాధగా ఉంది. చంద్రమోహన్ శ్రీహరి భుజం మీద చేవేసి ధైర్యాన్ని నూరిపోస్తూ, పెళ్ళనేది నూరేళ్ల పంట. మనస్ఫూర్తిగా ప్రేమించిన శకుంతలను పిరికివాళ్లా పోగొట్టుకోకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఆమె చెయ్యి అందుకున్నావు. నీ ధైర్యం నేటి యువతరానికి ఆదర్శనీయం. నువ్వే సర్వస్వంగా భావించి అన్ని బాధలను భరించి నీ కోసం 1000 కళ్ళతో నిరీక్షించి చివరకు నీ దరిచేరిన ఈ రత్నాన్ని దక్కించుకున్నావు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. శకుంతల తల వాల్చేసింది. మోహన్, మేము హైదరాబాద్ వెళ్ళి వేణుకి జరిగిందంతా చెప్పి ఆమెను ఒప్పించి ఈ చేతుల మీద మీ వివాహం జరిపిస్తేనే గాని నాకు మనశ్శాంతి లేదు, ఆవేదనగా అన్నాడు హరి. ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో చెప్పలేం. ఇవన్నీ మనసులో ఉంచుకోక హాయిగా ప్రయాణం చేయండి. శకుంతల జాగ్రత్త సుమా. మరి 2 నెలల తర్వాత శకుంతలకు పూర్తి విశ్రాంతి అవసరం. కొత్త మోజులో పడి ఈ విషయం విస్మరించకు. చంద్రమోహన్ నోరు మూసేశాడు హరి. నువ్వు డాక్టర్వైనా ఆ మాత్రం నాకు తెలుసులే. శకుంతల చంద్రమోహన్కు నమస్కరించింది. అమ్ముంటే పసుపు కుంకుమలతో సాగనం పుండేది. ఇది ఇల్లాలేని ఇల్లు. ఆశీస్సులు తప్ప మరేం ఇవ్వలేను. సుఖంగా ప్రయాణం చేయండి. వాత్సల్యంగా లేవనెత్తాడు శకుంతలను. డాక్టర్ బాబు అని ఏదో చెప్పబోతూ చెప్పలేక ఆగిపోయింది. కృష్ణవేణి దగ్గరకు మీరొక్కసారి వెళ్ళి కలుసుకుని, శకుంతల ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెక్కు చెదరని విశ్వాసంతో అతన్ని నమ్మి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ చివరికి అతన్నే చేపట్టిన నువ్వు, శ్రీహరి అదృష్టవంతులు. ప్రతి పురుషుడు ఇలాంటి స్త్రీనే కావాలని కోరుకుంటాడు. క్షణక్షణం అపోహలకు తావిస్తూ త్వరపడి దూరంగా పారిపోయే మనస్తత్వం ఎలా భరించడం? అలాంటి దాంపత్యం ఏం సుఖప్రదమవుతుంది? సకు, వేణికి నేను కావాలంటే నా చెయ్యి అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పరిస్థితుల ఒత్తిడికి దూరమైపోతుంటే నేనేం చేయను? నా గుండెల్లో ఎంత బాధ ఉందో ఎలా చెప్పను? తను అస్వతంత్రురాలైతే నేను బలవంతంగా ఎత్తుకొచ్చి వివాహం చేసుకునేవాణ్ణి. కానీ వేణి స్వతంత్రురాలు. అందుకే నేను ఆమె పిలుపు కోసం ఆగిపోయాను. ఎన్ని సంవత్సరాలైనా ఆమె పిలుపు కోసం నిరీక్షిస్తూ ఉంటాను. కృష్ణ మనస్ఫూర్తిగా నన్ను పిలిస్తే మృత్యుముఖంలో ఉన్న వెనక్కి వచ్చేయగలను. డాక్టర్ బాబు చప్పున అతని నోరు మూసేసింది శకుంతల. పర్వాలేదు శకుంతల, నువ్వు నిర్విచారంగా ఉండు, వెళ్ళిరా. డాక్టర్ బాబు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, నమస్కరించింది శకుంతల. హరి చంద్రమోహన్ చెయ్యి నొక్కి వదిలేశాడు. ఆ నొక్కడంలో ఎంతో కృతజ్ఞత, మరెంతో చెప్పలేని భావం ఇముడుంది.
శకుంతలను కాపాడిన దేవుళ్లా కనిపిస్తుంటే మరోమారు చెయ్యి ఊపి కారులో కూర్చున్నాడు. చంద్రమోహన్ వీడుకొలిస్తుండగా ఆ కారు కదిలి స్టేషన్ వైపు పరుగులు తీసింది. చంద్రమోహన్ భారంగా ఇంట్లోకి నడిచాడు. ఇల్లంతా బావురుమంటోంది. తల్లి గది దగ్గర కాసేపు ఆగాడు. కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరిగి అక్కడే ఆగిపోయాయి. తల్లి మడికి ఉపయోగించే నెమలి పింఛన్ రంగు చీర స్టాండ్ మీద వేలాడుతోంది. అమ్మ కూడా నన్ను అపార్థం చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ అమ్మే ఉంటే ఎంత బావుండేదో. ఈ యథార్థం తెలుసుకున్న నాడు రెక్కలు కట్టుకుని వాలుతుంది ఈ గారాల బిడ్డ దగ్గరకు. ఆలోచిస్తూనే 2-3 అడుగులు ముందుకు వేశాడు. గెస్ట్ రూమ్ దగ్గర ఆగాడు ఒక్క క్షణం. శకుంతల 3 రోజులు ఈ గదిలో అతిథిగా ఉంది. ఈ గదిలో ఎందరో ఉన్నారు, వెళ్లారు. కానీ శకుంతల్లా మరెవరూ లేరు. భగవంతుడి దయవల్ల శకుంతల జీవితం కుదుట పడింది. శ్రీహరి కుటుంబయ్య ఇంటికి వెళ్లే ముందు ఒప్పుకుంటే ఎంతో బావుండేది. ముఖ్యంగా అమ్మ ఎంత సంతోషించేదో. శకుంతలకు చేసిన అవమానం క్షమించలేకనే శ్రీహరి వాళ్ళింటికి వెళ్లలేదు. పోనివు, సంతృప్తిగా నిట్టూర్చాడు చంద్రమోహన్. మెల్లగా తన గదిలోకి వెళ్ళాడు. ఎందుకో తన మీద తనకే కోపం వస్తోంది, దుఃఖం కూడా వస్తోంది. దిండులో ముఖం దాచుకుని అలాగే పడుకున్నాడు. జీవితంలో తను ఒంటరి, తోడులేని జీవితం దుర్భరం. ఎంతుండి ఏం ప్రయోజనం? విసుగ్గా ఉంది. ఏదో తెలియని బాధ గుండెను మెలిపెడుతోంది. 2 చేతులు తల కిందకు దూర్చి అలాగే పైకి చూస్తూ ఉండిపోయాడు. తల పగిలిపోతోంది. ఇటునుంచటు అటునుంచుటూ దొరలడం తప్ప నిద్ర రావడం లేదు. తల నొక్కుంటూ ఉంటే రంగయ్య టీ తెచ్చిచ్చాడు. పోస్ట్! ఆ కేక వింటూనే రంగయ్య పరిగెత్తాడు వాకిట్లోకి. 4 మూలల పసుపు కుంకుమ అంటించిన కవరు ఏదో శుభవార్త మోసుకొచ్చింది. చంద్రమోహన్ అక్షరాలు చదువుతుంటే చేతిలోని కాగితం వణుకుతోంది. కళ్ళు తుడుచుకుని మరోమారు చదివాడు. ఇది నిజం, నిజం. మనస్సు ఘోషిస్తోంది. వధువు కృష్ణవేణి, వరుడు రాఘవేంద్రరావు బిఏ. తల తిరిగిపోతోంది. కళ్ళు గట్టిగా మూసుకుని కుర్చీలో వెనక్కి వాలాడు. ఏదో బాధ కలిగించేదే అనుకుని అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు రంగయ్య. చంద్రమోహన్ ఒంటరిగా మిగిలిపోయాడు. మనసులో ఏమూలో మిణుకు మిణుకుమంటున్న ఆశ కూడా హరించిపోయింది. కృష్ణ నీ దగ్గరికే వచ్చేస్తుంది, లేకుంటే నిన్ను రమ్మని పిలుస్తోంది, ఇది నిజం అని ఏదేదో చెప్పి ఓరడించిన అంతరాత్మ నక్కి కూర్చుంది. ఏం జరుగుతుందో చూసావా? నువ్విలా చేతులు ముడుచుకుని కూర్చుంటే నీ కృష్ణని మరొకడు మంగళసూత్రం ముడేసి లాక్కు వెళ్ళిపోతాడు. త్వరపడు, హైదరాబాద్ వెళ్ళిపో. మనస్సు తొందర చేస్తోంది. వెళ్ళి ఏం చేస్తావు? వేణికి నువ్వే కావాలనుంటే ఏమైనా చెయ్యొచ్చు. కాని ఆమె తన ఇష్టంతోనే మరొకరి భార్య కాబోతోంది. కాదు, కృష్ణ నాది. మా ఇద్దరిని ఎవరూ వేరు చేయలేరు. ఈరోజు రాత్రికే కృష్ణవేణి వివాహం. లాభం లేదు. దూరంగా కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండలేను. ఒక నిశ్చయానికొచ్చేసి క్లినిక్ను స్నేహితుడైన మరో డాక్టర్కి అప్పగించి బయలుదేరాడు చంద్రమోహన్. రంగయ్య, స్టేషన్ నుంచి కారు వెనక్కి పంపిస్తాను. డ్రైవర్ని రమ్మను. ఇల్లు కారు జాగ్రత్త. అమ్మ బహుశా వచ్చేస్తుంది. నేను కొన్ని రోజుల్లో వస్తాను అంటూ బయలుదేరాడు. రంగయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ వీడుకోలిచ్చాడు. వెంకటలక్ష్మికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతే ఎంత బాధపడుతుందో బాగా తెలుసు. అందుకే అభిమానాన్ని పక్కకు నెట్టి ఆ ఇంటి వాకిట్లోకి మళ్లీ వచ్చాడు. ఆ రోజు అంతమంది జనం మధ్య నుంచి శకుంతల చేయి పట్టుకుని తీసుకువెళ్లిన తర్వాత మళ్లీ ఇటువైపు రాలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా పెరట్లో వెంకటలక్ష్మి కట్టెల పొయ్యి మీద వండిన మసిపాత్రలను ఇసుక బూడిద వేసి బరబరా తోముతోంది. మధ్య మధ్య పిల్లల మీద అరుస్తోంది. ఓ ఏడుపు ఏడుస్తూ కన్నీళ్లు పమిటతో తుడుచుకుంటూ తిరిగి శక్తినంతా ఉపయోగించి బరబరా తోముతున్న ఆ స్త్రీమూర్తిని చూస్తూ దర్వాజా మీద 2 చేతులు ఆనించి నిల్చున్నాడు చంద్రమోహన్. అమ్మా! వెంకటలక్ష్మి తనలో తనే ఏదో గొణుక్కుంటోంది గాని మోహన్ పిలుపు వినిపించుకోలేదు. ఈ కట్టెను ఎముళ్ళు లాక్కెళుతున్నా నా బిడ్డ అమ్మ అని పిలుస్తున్నట్టే వినిపిస్తోంది ఈ పాపిష్టి చెవులకు. బంగారు తండ్రి, నన్ను అమ్మ అని పిలిచిన ఆ అదృష్టాన్ని నిలుపుకోలేకపోయాను. ఈ జన్మకింకా అదృష్టం లేదు. అంత అవమానం చేసి పంపిన నాకు భగవంతుడు ఏ శిక్ష వేస్తాడో. చంద్రమోహన్ మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. మోహన్, నువ్వు దురదృష్టవంతుడు కావు అంది అంతరాత్మ. అమ్మా! బిగ్గరగా కేక పెట్టాడు. ఎన్ని రోజులైందో తలదూకుని వెంకటలక్ష్మి కళ్లకు అడ్డం పడే జుట్టును మసిచేత్తోనే వెనక్కి తోసుకుంటూ చంద్రమోహన్ను చూసి నమ్మలేనట్లు మరోసారి పరీక్షగా చూసి, కల కాదు, నిజం. మోహన్ గుమ్మంలో నిలిచి అమ్మ అంటున్నాడు. ఇంకా అలా కూర్చుంటావేం అంటూ మనసు తొందర చేస్తుంటే
చిన్నపిల్లలా పరిగెత్తుకునొచ్చి బాబూ వచ్చావా అంటూ కౌలించుకుంది. నీ దగ్గరకు రాకుండా ఇంకెక్కడికి వెళతానమ్మా. వెంకటలక్ష్మికి దుఃఖం పొంగి పొర్లింది. ఒక బిడ్డ సుఖం కోసం మరో బిడ్డ జీవితాన్నే బలిస్తూ ఉంటే చూస్తూ కూడా ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని జీవోత్సవంలా ఉండిపోయిన ఈ అమ్మ దగ్గరకు వచ్చావా బాబూ. అతని గుండెల్లో తన ముఖం దాచుకుని బౌరుమంది వెంకటలక్ష్మి. అందరూ అపార్థం చేసుకున్నా నువ్వు శశి వదిన నన్ను అర్థం చేసుకున్నారు. చివరకు మా అమ్మ కూడా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. అయినా పర్వాలేదు, నాకు ఆత్మీయులున్నారు. అన్నింటికీ మించి పెన్నిది లాంటి ఈ అమ్ముండగా నాకేం కొదవా. అమ్మా, కొన్ని రోజులు నా స్నేహితుల దగ్గర గడపాలని వెళుతున్నాను. వ్యవధి లేదు, రైలుకు టైం అవుతోంది. ఒక్కసారి నీ పాదాలకు నమస్కరించనివ్వు. వంగి వెంకటలక్ష్మి పాదాలను కళ్ళకు అదుకోబోతుంటే, పిచ్చిబాబు నాకు నమస్కరిస్తావా, వద్దొద్దు అంటూ లేవనెత్తింది. బాబు, ఈ అమ్మ వల్ల కలిగిన అశాంతిని భరించలేక దూరంగా పారిపోతున్నావా. వద్దని ఎలా అన్ను కాని అంటూ ఏదో చెప్పబోయింది. నేను తిరిగి త్వరగానే వస్తాలే, నేనొచ్చే వరకు ఖర్చుకి ఈ డబ్బు దగ్గరుంచుకో అంటూ కొన్ని నోట్లు అందించాడు. ఆమె తీసుకోలేదు. నన్నింకా రుణగ్రస్తురాల్ని చేయకు. నువ్విచ్చిన డబ్బుతో పరమశివం చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు. ఇంటి ఖర్చు జరిగిపోతోంది. నువ్వు ఎప్పటికి తిరిగొచ్చినా ఈ అమ్మ ఆయుష్ లేకుంటే చెప్పలేను గాని అన్నం లేక మాత్రం చచ్చిపోదు. నువ్వు ఎక్కడ తిరిగినా వచ్చేటప్పుడు కోడలతో సహా రావాలి. ఆ రోజు కోసం నిరీక్షిస్తూ ఉంటాను. అసంభవం అనుకున్నాడు మనసులో చంద్రమోహన్. అన్నట్టు మరిచిపోయాను, కొంతల ఉత్తరం రాసింది చూడు, మరోసారి చదివి వినిపించు అంటూ నలిగిపోయిన ఉత్తరం చంద్రమోహన్ చేతిలో పెట్టింది. అమ్మా, నేనిలా ఇంట్లోంచి వచ్చేసినందుకు మీరు చాలా బాధపడి ఉంటారు, నాకు తెలుసు. కానీ మన కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేవని ప్రకృతి సిద్ధమైన మా కోరికలను జయించడం ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. 24 ఏళ్లు దాటిన అక్కయ్య వివాహమే చేయలేని మీరు ఇంక నా పెళ్లి ఏం చేయగలరు. అలాని నేనేమీ పొరపాటు పని చేయలేదు. నన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే కృష్ణమూర్తితో వచ్చేశాను. రిజిస్టర్ ఆఫీసులో మా పెళ్ళైపోయింది. ఓ చిన్న కంపెనీలో మా ఇద్దరికీ ఉద్యోగాలు దొరికాయి. నేను చేసిన పని తప్పో ఒప్పో చెప్పలేను, కానీ నా అంతరాత్మ చెప్పినట్లు చేశాను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ముఖ్యంగా డాక్టర్ బాబుకు నా నమస్కారాలు అందించు. ఆయన వివాహం లక్షణంగా జరిగిపోయి ఉంటుందనుకుంటాను. సాంబశివాన్ని ఇక్కడికి పంపిస్తే చిన్న ఉద్యోగం చూపిస్తాం. మీ అనుజ్ఞ అయితే 2 రోజులు సెలవు పెట్టి వస్తాం. అక్కకు ఇప్పటికైనా త్వరపడి పెళ్లి చేసేయండి. నా సలహాకు నాన్నకు కోపం రావచ్చు. నమస్కారాలతో కుంతల. చంద్రమోహన్ సంతృప్తిగా నిట్టూర్చాడు. కుంతలకు బ్రతకడం తెలుసు, మంచి పని చేసింది అనుకుని చంద్రమోహన్ చేతి గడియారం వైపు చూసుకుని, రైలుకు టైం అయిందమ్మా, వెళ్ళొస్తాను. ఎంతకీ నీ ప్రయాణం కోడల దగ్గరికేనా? కాదు, ఈ రోజు రాత్రికే ఆమెకు పెళ్లి మరొకరితో నిశ్చయం అయిపోయింది. ఏంటి, ఆ అమ్మాయి పెళ్లి మరొకరితో అయిపోతుందా? నీకు నిత్యమైన ఆ పిల్లను మరొకడు ఎలా చేసుకుంటాడు? అలా చేసుకుంటే నువ్వు చేతకాని వాళ్ళ ఊరుకుంటావా? ఏం చేయను అన్నట్లు చూశాడు మోహన్. బాబు, ఆడదాని మనసు అర్థం చేసుకోలేవు. ఆడది ఒకసారి మనసు అర్పించిందంటే ఆ పురుషుడితో తప్ప మరొకరితో సుఖించలేదు. ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు. వెళ్ళు. నువ్వు ఇప్పుడే వెళ్ళి ఎలాగైనా సరే ఆ పెళ్లిని ఆపేయి. వెంకటలక్ష్మి తొందర పెట్టింది. ఇది సినిమా కాదు, జీవితం. పెళ్ళాపడం ఎలాగమ్మా? ఏం చెయ్యాలో తెలియక చంద్రమోహన్ నిట్టూరుస్తూ నిలబడిపోయాడు. బాబు, నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి ఎలాగోలా ఆ అమ్మాయిని కలుసుకో. ఆ తర్వాత వీలుని బట్టి ఏం చెయ్యాలో చెయ్యి, వెళ్ళిపో. తొందర పెట్టింది వెంకటలక్ష్మి. టైం చూసుకున్నాడు మోహన్. తను వెళ్లాలనుకున్న రైలు టైం అయిపోయింది. రాత్రి నుంచి ఉన్న తనలోని కలవరం ఇప్పుడు మరీ పెరిగిపోయింది. ఓ క్షణం ఆలోచించాడు. అలాగేనమ్మా, వెళ్ళి ప్రయత్నిస్తాను. సెలవా మరి అని వెంకటలక్ష్మి కళ్ళలోకి చూశాడు. వెంకటలక్ష్మి కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిశాయి. క్షేమంగా వెళ్ళి లాభంగా వేణిని వెంట తీసుకురా అంటూ చంద్రమోహన్ చెంపలని ముఖాన్ని తన చేత్తో తడుముతున్న వెంకటలక్ష్మి చేతులను అతి మెల్లగా తప్పించుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు. డ్రైవర్ నిలబడున్నాడు. రాము, రంగయ్యకు కారు నేను తీసుకువెళ్తున్నానని చెప్పు, నువ్వు వెళ్ళిపో. కారు కదిలి మునిరాబాద్ మీదుగా హైదరాబాద్ రోడ్డెక్కి స్పీడ్గా ముందుకు దూసుకుపోయింది. కృష్ణవేణిని పెళ్లికూతుని చేశారు. మేనత్త మీనాక్షమ్మ, ఆమె భర్త రామూర్తి శేషగిరిరావు గారికి అండగా నిలిచి కార్యాన్ని జయప్రదంగా చేసేయాలని ఊరు నుంచి వచ్చారు. శ్రీహరి శకుంతలను హోటల్ రూంలో దించి తను కృష్ణవేణి వాళ్ళ ఇంటికొచ్చాడు. కృష్ణవేణికి పెళ్లి మరొకరితో నిశ్చయించారని గాని ఈ రోజు రాత్రికే అని గాని హరికి తెలియనే తెలీదు. శేషగిరిరావు గారు హరి వచ్చినందుకు సంతోషిస్తూ, చూడు నాయనా, నా చేతి కింద కుర్రాళ్ళెవరూ లేరు. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు వచ్చావు, చాలా సంతోషం. మీ అన్నయ్య వదిన రాలేదు కదూ, ఏం చేస్తాం? శశికి నా మీద కోపంగా ఉండుంటుంది. అవన్నీ తర్వాత చూద్దాం.
అంటూ ఏవేవో పనులు పురమాయించి బయటకు పంపారు. హరి ఎలాగైనా కృష్ణవేణిని ఒక్కసారి ఒంటరిగా కలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ కుదరడం లేదు. టెలిఫోన్ గణగణ శబ్దం మొదలైంది. హలో, ఎవరు? నేను లాయర్ శేషగిరిరావుని మాట్లాడుతున్నాను. ఏంటి, రాంగ్ నెంబరా? అంటూ పెట్టేశాడు. మరోసారి అలాగే శబ్దం కావడంతో కృష్ణవేణి తీసుకుని, హలో, ఎవరు? కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. కృష్ణ, నేను నేను మోహన్ని హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఈ ఊరొచ్చాను. అరగంట నుంచి నీ కోసం, నీ మాట కోసం ఇలా రింగు చేస్తూనే ఉన్నాను. నిన్ను కలుసుకుని మాట్లాడాలంటే మరో దారి లేక ఇలా చేయవలసి వస్తోంది. కృష్ణ, మాట్లాడవేం, జవాబివ్వు. నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడుగుతున్నాను. అసలు ఈ వివాహం నీ ఇష్ట ప్రకారమే జరుగుతోందా? అవతల నుంచి చంద్రమోహన్ గొంతు ఆవేశంగా వినిపిస్తోంది. కృష్ణవేణికి ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. అసలు ఫోన్లో నేను మోహన్ని కృష్ణ అన్న మాట వింటుంటే మనసు క్షణం నిర్ఘాంతపడింది. నా మోహన్, వచ్చేసావా? చాలా ఆలస్యంగా వచ్చావు. నేనేం చేయను? కాని మోహన్కు జవాబేం ఇవ్వలేక పెదవులు వణుకుతున్నాయి. చేతిలోని రిసీవర్ కూడా వణుకుతూనే ఉంది. ముఖం మీద ముత్యాల్లా పోసిన చెమట బిందువులతో నుదుటను పెట్టిన కళ్యాణం బొట్టు ముక్కు మీదుగా కిందకు జారుతోంది. అవతల నుంచి మోహన్ గొంతు వినిపిస్తోంది. కృష్ణ, ప్లీజ్, ఇవి చాలా విలువైన క్షణాలు. ఇప్పుడు ఆలోచించవలసింది జరిగింది కాదు, జరగబోయేది. నువ్వు ఇష్టపడే చేసుకుంటున్నావా? దీనికి నాకు జవాబు కావాలి కృష్ణ. వెంటనే జవాబివ్వు. కృష్ణవేణి నోట్లో నుండి ఒక అక్షరం కూడా బయటకు రావడం లేదు. చంద్రమోహన్ త్వరగా జవాబివ్వమని తొందర పెడుతున్నాడు. అసలు ఈ వివాహం తనకు ఇష్టమని ఎలా అనుకుంటున్నాడు? ఎందుకనుకోడు? ఆ రోజు ఆవేశంతో వచ్చేశావు. ఆ పైన ఈ పెళ్లి ఖాయం చేస్తే ఇష్టం లేదని ఎలా అనుకుంటాడు? ఇప్పటికైనా పర్వాలేదు, నువ్వు చెప్పేసేయ్. ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పేసేయ్. మనసు త్వర పెడుతోంది. అవతల నుంచి చంద్రమోహన్ గొంతు వినిపిస్తూనే ఉంది. ఒక గంట క్రితం శ్రీహరి అసలు జరిగిన సంగతంతా చెప్పేసరికి తన తల గిరగిరా తిరిగిపోయింది. అవతల పెళ్లివారు రాత్రికొచ్చేస్తారు. తండ్రి ప్రయత్నం అంతా చేసేసుకున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది తనంతట తాను నిర్ణయించుకోలేని కృష్ణవేణి చంద్రమోహన్కు జవాబు చెప్పలేకపోతోంది. దుఃఖం ముంచుకొస్తుంటే నాకు చచ్చిపోవాలనుంది. ఈ పెళ్లి వద్దు, మరేది వద్దు, గద్గద స్వరంతో అంది. చంద్రమోహన్ వెంటనే జవాబిచ్చాడు. కృష్ణ, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నా వెంట ఆ ఇంట్లోంచి రాగలవా? మోహన్, గట్టిగా అరిచింది. లాభం లేదు. నువ్వింత పిరికిదానమని తెలిస్తే ముందే జాగ్రత్త పడి ఉండేవాణ్ణి. నేను వస్తున్నాను, నువ్వు నా వెంట వచ్చేసేయ్. వద్దొద్దు అంటున్న కృష్ణవేణి మాట వినిపించుకోకుండా అవతల ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. వేణికి నాలుక పిడచగట్టుకుపోతుంది. శరీరం వణికిపోతోంది. మోహన్ వస్తే నేనేం చేయను, ఎలా చేయను, ఏం చేయను? ఇదే ఆమె మెదడులో గిరగిరా తిరుగుతోంది. వేణి తండ్రి, మేనత్త ఎక్కడికో వెళ్లాలని బయలుదేరి ముందు కూతురు దగ్గరకు వచ్చారు. వేణి అన్న పిలుపుకు ఉలికి పడిపోయింది. అది గుర్తించిన కామాక్షమ్మ, అదేంటే అలా ఉలికి పడతావెందుకు? ముఖం అలా భయంగా కనిపిస్తుందేమిటి? నిలదీసి అడిగింది. వేణి పమిటితో ముఖం తుడుచుకుంటూ, ఏం లేదత్తయ్యా అంది లేని నవ్వు తెచ్చుకుంటూ. అదేదీ గమనించిన శేషగిరిరావు గారు హడావిడిగా, తల్లి, పిలుపుకు నేను అత్తయ్య వెళుతున్నాం. నీ ఫ్రెండ్ ప్రమీల ఇల్లెక్కడమ్మా? స్వయంగా పిలుస్తాను. కృష్ణవేణి గుండె దడదడలాడుతోంది. మెదడు పనిచేయడం మానేసింది. కళ్ళు మూసుకుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మోహన్ వస్తే ఏం చేయను, ఏం చెప్పను? నేను ఒకవేళ అతనితో వెళ్ళిపోతే నాన్నగారి పరువు మర్యాద ఏమైపోతాయి? అలాని నిర్దోషి అని తెలిసి ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన మోహన్ లేకుండా బ్రతకగలనా? 2 చేతులతోనూ మొహం కప్పేసుకుంది. అమ్మగారు, మీకోసం ఎవరో వచ్చారు. లక్ష్మి అండంతో కృష్ణ అంటూ చంద్రమోహన్ దగ్గరగా రావడమేమిటి క్షణంలో జరిగిపోయింది. పని మనిషి లక్ష్మి వెళ్ళిపోయింది. కృష్ణవేణి లేచి నిలబడింది. తలుపు దగ్గరే నిలిచిపోయాడు చంద్రమోహన్. అంతవరకు బిగబట్టుకునున్న దుఃఖం కట్టలు తెంచుకుని, మోహన్, నన్ను క్షమించు అంటూ అతని చేతుల్లో వాలిపోయింది కృష్ణవేణి. ఉదయం నుంచి సరాసరి అతి వేగంగా ప్రయాణిస్తూ వచ్చేసిన చంద్రమోహన్ ముఖం అలసట తెలుపుతోంది. ఒకవైపు వేణిని ఎలా తీసుకువెళ్దాం అన్న ఆలోచనలు. చివరికి ఏం జరిగినా సరే అని మొండి ధైర్యంతో వచ్చేశాడు. కృష్ణ, పెళ్లికూతురి అలంకరణలో ఉన్న వేణిని కన్నార్పకుండా చూశాడు చంద్రమోహన్. మోహన్, మొదట్నుంచి నిన్ను అపార్థం చేసుకుంటూ వేధిస్తున్నా నా దగ్గరికి ఇంకా ఎందుకొచ్చావు? అతని గుండెల దగ్గర అనిర్వచనీయమైన ఆనందం పొందుతూ అంది. నీ అంత పిరికి అమ్మాయిని ప్రేమించినందుకు నాకీ శ్రమ తప్పదు. నువ్వు రాలేవని తెలిసే నేనొచ్చాను. పద, వెళ్ళిపోదాం. గుండె పట్టుకుని చంద్రమోహన్ చేతిని దూరంగా తోసేసింది కృష్ణవేణి.
నా మూలంగా నాన్నగారి పరువు మర్యాద పోగొట్లేను. అందుకే ఇష్టం లేకున్నా ఈ పెళ్లి చేసుకుని బ్రతుకుతాను. నాన్నగారు వస్తే చాలా కష్టం. వెళ్ళిపో మోహన్. మోహన్ వెళ్ళలేదు. వేణి అంటూ పైకొచ్చింది నళిని. మోహన్ని కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. ఎవరైనా ఎందుకొచ్చాడు? అంతలోనే గుర్తుకొచ్చింది. చంద్రమోహన్ ఇతనే. వేణి దగ్గరున్న ఫోటో చూసింది తను. ఎంత అందం! ఆ కళ్ళల్లో ఎంత ఆకర్షణ! ఓహో, ఇలాంటి పురుషుణ్ణి వేణి తిరస్కరిస్తోందా? ఎంత మూర్ఖత్వం! వేణి దురదృష్టవంతురాలు. చంద్రమోహన్ చాలా శాంతంగా అంటున్నాడు. కృష్ణవేణి, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు సౌభాగ్యవతివై నిండు నూరేళ్లు సుఖంగా ఉండు. గిరుక్కున వెనక్కు తిరిగి చకచక మేడమెట్లు దిగుతుంటే కృష్ణవేణి ఏదో చెప్పబోయి చెప్పలేక, వచ్చే దుఃఖాన్ని దిగమింగుకోలేక మెట్ల దగ్గరకొచ్చి వెళ్ళిపోయే చంద్రమోహన్ను చూస్తూ నిలబడింది. చంద్రమోహన్ ఆఖరి మెట్టు దిగుతున్నాడు. ఎదురుగా శేషగిరిరావు గారు, మీనాక్షమ్మ నిలబడున్నారు. శేషగిరిరావు గారి కళ్ళు చింతనిప్పులు రాలుస్తున్నాయి. ఎందుకొచ్చావిక్కడికి? సింహంలా గర్జించారు. మర్యాదగా చెప్పు, ఎందుకొచ్చావు? జరిగింది చాలక మళ్ళీ నా బిడ్డ బ్రతుకు మట్టిపాలు చేయడానికి వచ్చావా? మాట్లాడమేం? కృష్ణవేణిని తీసుకువెళ్ళిపోదామని వచ్చాను. చాలా శాంతంగా చెప్తున్న చంద్రమోహన్ను కళ్ళు తేలేసి చూస్తున్నారు అందరూ. ఏం కూసావు? పట్టపగలు శకుంతలను తీసుకెళ్ళినట్లు నా కూతుర్ని లేవ తీసుకువెళదాం అనుకున్నావా? నేను కుటుంబాన్ని కాను, శేషగిరిరావుని, తెలుసా? అంటూ చెయ్యెత్తి కొట్టబోతుంటే కామాక్షమ్మ అన్నగారిని అమాంతం పట్టుకుంది. నువ్వు ఉండవమ్మా, వీడి సంగతి నీకు తెలీదు. వంచకుడు, మోసగాడు, ఇలా ఎందరినో మోసం చేశాడు. వీడిని వదలకూడదు రే అంటూ మీదకొచ్చేశాడు. నాన్న, ఆయన్ని నేనే రమ్మన్నాను, అందుకే వచ్చారు. ఆయన్నేమీ అనద్దు, తప్పు నాది. కృష్ణవేణి పొరుగునొచ్చి చంద్రమోహన్ ముందు నిల్చుంది. ఏంటి, నువ్వు రమ్మన్నావా? ఇలా మరొకడిని చేసుకుంటానని చెప్పి వీడిని రమ్మడంలో నీ ఉద్దేశం ఏమిటే? పళ్ళు నూరుతూ ఆవేశంతో ఊగిపోతున్నారాయన. అన్నయ్య, అన్నయ్య అంటూ కంగారు పడిపోతుంది కామాక్షమ్మ. ఈ వింతను చూస్తూ అక్కడే నిల్చున్న నలుగురు కుర్రాళ్ళు షర్టు చేతులు పైకి తీసుకుంటూ చంద్రమోహన్ మీదకి ఉరకడానికి సిద్ధమవుతుంటే చంద్రమోహన్ పరిస్థితి విషమిస్తోందని గ్రహించి తన సహనాన్ని పోగొట్టుకోకుండా, చూడండి, మీరు అనవసరంగా ఆవేశపడద్దు. కృష్ణవేణిని నేను ఇదివరకే పెళ్లి చేసుకున్నాను. అందుకే నా భార్యను నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఆ ఆవేశం హరించిపోయి ఒక్క కేక పెట్టబోతుండగా నాన్న, నాన్న అంటూ దగ్గరగా వచ్చింది కృష్ణవేణి. ఏమమ్మా, ప్రాణం కంటే ఎక్కువగా పెంచిన నన్నే ఇలా మోసగిస్తున్నారా ఇద్దరు? వీల్లేదు, అదంతా అబద్ధం. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి, వీడిని అరెస్ట్ చేస్తాను. వాణ్ణి పట్టుకోండ్రా, పారిపోకుండా అంటూ ముందుకు రావడానికి శక్తి లేక కేకలు పెడుతున్నారాయన. నాన్న, ఏంటిది? అలా అనకు. కృష్ణవేణి తండ్రి చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ అంది. ఇంతలో శ్రీహరి, రామూర్తి టెలిగ్రామ్ కాగితం పట్టుకుని పరిగెత్తుకునొచ్చి, బావా, ఓ బావా, పెళ్లి వరకేదో ఇబ్బంది వచ్చిందట, లగ్నాన్ని వాయిదా వేస్తున్నామని టెలిగ్రామ్ వచ్చింది. గుక్క తిప్పుకోకుండా చెప్పేశాడు రామూర్తి. శ్రీహరి చంద్రమోహన్ను చూస్తూనే తెల్లబోయి అంతలోనే సంతోషం పొంగుకొస్తుంటే మోహన్ అంటూ గట్టిగా కౌగులించుకున్నాడు. రామూర్తి చెప్పిన వార్త వింటూనే శేషగిరిరావు గారికి గుండె నొప్పొచ్చి నిలువున కూలిపోయారు. నాన్న, నాన్న అంటూ కృష్ణవేణి బోరుమంది. చంద్రమోహన్ శ్రీహరి చేతుల్లో నుంచి విడిపించుకుని వెంటనే ఆయన్ని పరీక్షించాడు. కృష్ణ, ఇదిగో చూడు, 3426 నెంబర్కు ఫోన్ చేసి ఈ మందులు తీసుకుని అతన్ని వెంటనే రమ్మను. అతను నా ఫ్రెండ్ డాక్టర్ రాజారావు. వేణి ఫోన్ దగ్గరకు పరిగెత్తింది. అంతవరకు గందరగోళంగా ఉన్న ఆ ఇల్లు చీమ చిటుకుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. వాకిట్లో కారాగిన శబ్దానికి కామాక్షమ్మ ఎవరా అని చూస్తుంటే రామకృష్ణ, శశికళ హడావిడిగా లోపలికొచ్చారు. అన్నగారిని చూస్తూనే శ్రీహరి పనున్నట్లు హాల్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఒక గంట గడిచిన తర్వాత చంద్రమోహన్ కొన్ని మందులు, ఇంజెక్షన్లు ఇవ్వగా శేషగిరిరావు గారు కళ్ళు విప్పి చూశారు. చంద్రమోహన్ ఇక తన అవసరం లేదన్నట్టు పక్కకు తప్పుకున్నాడు. శశికళ, రామకృష్ణ అప్పటికే జరిగిన విషయాలన్నీ వివరంగా ఆయనకు చెప్తూ మోహన్ది కాస్త కూడా తప్పులేదు అంటూ నచ్చజెప్పారు. నీరసంగా కళ్ళు తెరిచి తన మంచం దగ్గరే కూర్చున్న కూతురు వైపు ప్రేమగా చూసుకుని, కృష్ణ, ఏంటమ్మా ఇదంతా? ఇప్పుడు నేనేం చేయను? నాకు కాస్త కూడా ఆలోచన తోచడం లేదు అన్నారాయన. రామ్మూర్తి కలగజేసుకుని, బావా, ఎలాగూ ఆ పెళ్లివారు రామని టెలిగ్రామ్ ఇచ్చారు. అదీ కాక ఇద్దరూ ఇదివరకే గాంధర్వ వివాహం చేసుకున్నామని చెప్తూ ఉంటే చెప్పేదేంటి నా ముఖం? ఆ చంద్రమోహన్ తొడిగిన ఉంగరం నీ కూతురి వేలికి నిక్షేపంలా ఉంది. అదీగాక అసలు ఆ చంద్రమోహన్కి నువ్వు పిల్లను ఇవ్వాలని అనుకుంటివి. అతను చెడ్డవాడు కాదు, మంచివాడు అని ఎలాగూ తెలిసిపోయింది గనుక ఈ లగ్నానికే నీ పిల్లనిచ్చి అతని కాళ్ళు కడిగాయి. ఏమంటావ్? నేను అనేందుకేముంది, అంతా నా కృష్ణిష్టం. శశికళ చెల్లెలి తల నిమురుతూ అడిగింది. ఏం కృష్ణవేణి, అలాగే చేయమంటావా? కృష్ణవేణి అక్క ఒళ్ళో తలదురు చేసింది.
అమ్మయ్యా! శ్రీహరి గుండెల మీద చేయి వేసుకున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. పాపం కమలమ్మ గారికి ఒక్కగానొక్క కొడుకు. మరి ఆవిడ లేకుండా పెళ్ళెలా జరిపించడం? కామాక్షమ్మ అంది. నిజమే, ఎలా శశి అంటుంటే శ్రీహరి గబగబా వచ్చి ఆవిడను రమ్మని ట్రంకాలు చేశానన్నయ్యా. ఈసరికి ఆవిడ వచ్చేస్తూనే ఉంటుంది. మరింకేం? అయితే లగ్నం టైము అవ్వొస్తోంది. పెళ్లి కొడుకును మంగళస్నానం అది చేయించండి అంటూ పురోహితులు త్వర పెట్టారు. శశికళ స్వయంగా చంద్రమోహన్కు తలంటి పసుపు పారాణి పెట్టింది. అద్దంలో తన ముఖం చూసుకుంటున్నాడు చంద్రమోహన్. శకుంతల వెంకటలక్ష్మి గుర్తుకొచ్చారు. అమ్మా, ఇదంతా నీ ఆశీర్వచన ఫలమే అనుకుంటూ ఉంటే పెళ్ళికొడుకు రావాలి రావాలి అంటూ త్వర పెడుతుంటే వెనకనే నిలిచిన శ్రీహరిని, శ్రీహరి, ఎంతకీ నువ్వు అమ్మకు ఎలా ట్రంకాలు చేశావు? అనుమానం తీరకడిగాడు. శ్రీహరి కొంటిగా నవ్వేస్తూ, అదిగో మీ అమ్మగారు వచ్చేశారు. నీ ప్రశ్నలకు తర్వాత జవాబిస్తాను. టైం అయిపోతోంది, పద ముందు. ఇదిగో టైము లేదు, సింగినాదం లేదు. పురోహితుడు చెప్పగానే మంగళసూత్రం గబాలను కట్టేసే. ఆ తర్వాత మిగతావి నీ ఇష్టం వచ్చినంత తాపీగా చేసుకుందువు గాని. మోహన్, ఇప్పుడు నీతో గంటల కొద్దీ కబుర్లు చెప్పేందుకు వీల్లేదు. నీ చెల్లెలక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. మరి వెళ్ళిపోతాను. చంద్రమోహన్ను అవతల వెంటనే రావాలి అని పురోహితులు త్వరపెడుతున్నా హరి చెవి పట్టుకుని మెలేస్తూ, వెళుతున్నా కాదు, వెళ్ళి శకుంతలను త్వరగా తీసుకురా. ఇక్కడ నా పక్కన నువ్వు లేనిదే లాభం లేదు. ఈ కార్యానికి సూత్రధారి నువ్వే, వెంటనేరా. హరి సరే అంటూ పరుగు తీశాడు. శశికళ జానెడు వెడల్పు జరీ చీరకట్టి ఇల్లంతా తనే తిరుగుతోంది. రామకృష్ణ పంచికట్టుకుని లాల్చీ వేసుకుని పెళ్లికొచ్చిన అతిథులను ఆహ్వానిస్తున్నాడు. శేషగిరిరావు నిమిత్తమాత్రుల్లా చూస్తూ ఉండిపోయారు. మంగళ వాయిద్యాల హోరులో ఒకరి మాట ఒకరికి వినిపించడం లేదు. శ్రీహరి చంద్రమోహన్ పక్కగా నిల్చున్నాడు. చంద్రమోహన్ మంగళసూత్రం కట్టేందుకు లేచి నిల్చున్నాడు. ఫోటోలు క్లిక్కుమన్నాయి. కమలమ్మ తేజస్సుతో వెలిగిపోతున్న కొడుకు ముఖాన్ని కన్నుల కరువు తీరా చూసుకుంటోంది. శకుంతల కృష్ణవేణికి వేసిన పువ్వుల జడ పైకి పట్టుకుంది. చంద్రమోహన్ మంగళసూత్రం పట్టుకుని కృష్ణవేణి వైపుకు వంగాడు. ఇంతలో ఎవరో బెలబెల్లాడుతూ లోపలికొస్తున్నారు చాలామంది. పెళ్లివాళ్ళొచ్చారు అనే మాటలు మంగళ వాయిద్యాల హోరులో కలిసిపోతుంటే శ్రీహరి త్వరపెడుతున్నాడు. మోహన్, కట్టేసే, 3 ముళ్ళు కాదు, 3 ముళ్ళు 9 వేసేయ్ అంటూ ఉంటే కృష్ణవేణి కిసుక్కున నవ్వింది. చంద్రమోహన్ మంగళసూత్రం కట్టేసి కృష్ణవేణి పక్కన ఎవరూ కదిలించలేని అధికారం పొంది నిటారుగా కూర్చున్నాడు. అందరి చేతుల్లోని అక్షంతలు వధూవరుల మీద పూలజల్లు కురిపించాయి. మరుక్షణంలో నిశ్శబ్దమైపోయింది షామియానా అంతా. పెళ్లివారొచ్చారట, కుసకుసలు పోతున్నారు అందరూ. శేషగిరిరావు గారి ముఖం ఒక క్షణం పాలిపోయింది. అర్థం కాని రామకృష్ణ అయోమయంగా చూశాడు. రామ్మూర్తి జరియంచు ఉత్తరీయం సరిచేసుకుంటూ, బావా, నీకెందుకయ్యా భయం? నేను శ్రీహరి పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో చెప్పి పెళ్లి భోజనాలకు రండి అని చెప్పొస్తాం. వెళదాం పదా. హరి తలగోకుంటూ వెళ్ళాడు ఆయన వెంట. ఇప్పుడు ఎవరొచ్చినా నాకేం భయం అన్నట్లు భరతముఖంలోకి క్షణం చూసి తల వంచేసింది కృష్ణవేణి. ఇంతటితో తుంగభద్ర అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.